హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల జై మంగళ. శ్యామల రాణి గారు రచించారు. ఇది జూన్ 1986లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. పువ్వు నుండి పరిమళం వేరు కాదు, వ్యక్తి నుండి వ్యక్తిత్వం కూడా అంతే. తాము మంచి అని నమ్మిన దానిని చిత్తశుద్ధితో నిర్భయంగా ఆచరణలో పెట్టగలిగే ధీరత్వం చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుందేమో. అటువంటి వారి కార్యాచరణకు ఇతర ఉపకరణాలు అవసరం లేదనిపిస్తుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. పూజారి కమ్మని కంఠానికి జోడవుతూ గుడిగంటలు టంగు టంగుమన్నాయి. వెనుతిరిగి ఆ ఘంటానాదం చేస్తున్న వ్యక్తిని ఒక్కసారి ఆపాదమస్తకము పరికించి ఆనందంగా తృప్తిగా నవ్వాడతను. ఏమండి పంతులు గారు అలా చూస్తారు? ఏం లేదమ్మా, నా పూజలందుకుని ప్రసన్నురాలై సాక్షాత్తు సర్వ మంగళాదేవే ఈ రూపంలో వచ్చి నిల్చుందనిపిస్తుంటేను అతనింకా స్తోత్ర పారవస్యం నుండి తేరుకోలేదు. పొండి పంతులు గారు అంటూ చిరు అలకను ప్రదర్శిస్తూ గుడిద్వారం దగ్గరగా వచ్చి ముకిళిత హస్తాలతో శిరస్సు వంచి నమస్కరించింది. మంగళ, సర్వమంగళ, కళ్యాణ ప్రాప్తిరస్తు. శటగోపం శిరస్సు మీదుంచాడతను. మరి నాకో? మంగళ పరికిని ముఖానికి చాటు పెట్టుకుని వెనకగా నిల్చున్న 4 ఏళ్ల చిన్న మానవాకారాన్ని అప్పటికి గమనించిన పూజారి, ఓరి గడుగ్గాయి, ఇక్కడే ఉన్నావట్రా నువ్వును, ఇదిగో నీకు కళ్యాణం జరుగుతుందిలే అంటూ నవ్వుతూ వాడి తల మీద కూడా పెట్టాడు. మరి ప్రసాదమో? ఎంత మాట్రా చిట్టి తండ్రి, అది లేకుండా నువ్వెప్పుడు కదిలేవు కనుక కొబ్బరి చెక్క తెచ్చి నవ్వుతూ చేతిలో పెట్టాడు. మంగళ వాడినెత్తుకుని తూనీగలా పరుగు తీసింది. ఆలయ ధ్వజస్తంభపు చిరుగంటలు టింగ్ టింగ్ మంటున్నాయి. 2 దశాబ్దాలు నింపుకుని యవ్వనంలో మిస్మిస్లాడుతూ అడ్డు అదుపు లేక గలగలా పారే సెలయేరులా ఇచ్చానుసారం బ్రతకడం నేర్చుకున్న పల్లెపిల్ల సర్వమంగళకి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. సుమారు 22 ఏళ్ల కిందట ఒక జంట రామాయపాలెం వచ్చి స్థిరపడింది. ప్రేమ వివాహమని కొందరు, లేచొచ్చిన బాపతని కొందరు ఊహాగానాలు చేసినా వాళ్లు వాళ్ల తల్లిదండ్రులతో తెగదింపులు చేసుకొచ్చారన్నది స్పష్టం చేసుకున్నారా ఊరి వాళ్లు. గోపాలరావు, పార్వతి చిలక గోరింకల్లా ఉండేవారు. అతను పాలెంచేరిన కొద్ది రోజులకే అందరికీ తలలో నాలుకయ్యాడు. చిన్న మొత్తంలో కలప వ్యాపారం ప్రారంభించి 2 ఏళ్లలో ఇల్లు కూడా కట్టాడు. నట్టింట పాప వెలిసింది. ఆనందాలే ఆనందాలు. ఆ రోజు శ్రావణ పూర్ణిమ శుక్రవారం. సర్వమంగళాదేవి కళ్యాణం. మరే ఆలోచన లేకుండా మంగళప్రదమైన రోజును పుట్టిందని ఆ ఊరి దేవత పేరు సర్వమంగళ అని పెట్టేశారు. ఇంకెన్ని శుభాలు జరుగుతాయో అనుకుంటుంటే పేరు పెట్టిన 10 దినాలు తిరగకుండా పట్నం బయలుదేరిన గోపాలరావు బండి బోల్తా కొట్టి అక్కడే మరణించాడు. పార్వతి ఒంటరిదైంది. తన వాళ్ల వివరాలు ఎవరడిగినా చెప్పలేదు. ఎక్కడికి వెళ్లలేదు. ఒక దిక్కుమాలిన అవ్వను తోడు చేసుకుని రోజులు వెళ్లబుచ్చుతోంది. మరి 4 ఏళ్లు గడిచాయి. ఒక సంధ్యవేళ మంగళను అవ్వకప్పగించి చెరువుకెళ్లిన పార్వతి మరి తిరిగి రాలేదు. పల్లె ప్రజలు రకరకాలుగా చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆమె శవం ఒడ్డును తేలింది. మంగళ దిక్కులేని పక్షి అయింది. అయినా చివరిసారిగా తనకు అప్పగించబడిన చేత అవ్వే ఆల్నా పాలన అయ్యింది. ఇదే సమయమని ఉన్న పిప్పి పిసరు కాజేసి ఆ ఇల్లు కాస్త సొంతం చేసుకునేందుకు కొందరు గుంటనక్కలు ప్రయత్నించబోతే ఊరి పెద్ద మూతుబరి చౌదరి వాళ్ళ ఎత్తులేవి సాగకుండా చేసి తన అదుపులో పెట్టుకున్నాడంతా. పసిపిల్లకు అవ్వకు సరిపడేదేదో తనే అవచేతిలో నెలనెలా పెట్టేవాడు. మంగళకి బాగా ఈడొచ్చాక ఉన్న ఇల్లు వ్యవహారమంతా ఆమెకు అప్పగించేసి, ఇక నువ్వే చూసుకో, నువ్వు మా జానవిలే అంటూ తప్పుకున్నాడు. చౌదరంటే అంచేత మంగళకి చాలా గౌరవం. చౌదరి బలవంతం మీద 6వ క్లాసు వరకు చదివిన మంగళ తీరిక చిక్కడం లేదని మానేసింది. ఊరి వాళ్లంతా తన చుట్టాలే. వాళ్ల కష్టసుఖాలు సమస్యలు అన్నీ తనవే అనుకుంటూ ఏదో వరుస పెట్టి ప్రతి వాళ్ళని పలకరించుకుంటూ రోజంతా కాళ్లరిగేలా తిరుగుతూ కళ్ళు మూతలు పడిపోయి నిద్రొచ్చే వరకు గలగలా కబుర్లు చెబుతూ చదువుకునేందుకు క్షణం తీరికలేదని వాపోయేది. వదినా వదినా, అంతా రెడీ అయినా? హడావిడిగా అడిగాడు రాజు. ఓ, అంతా సిద్ధమే. ఇదిగో నువ్వు దారిలో తినడానికని 4 జొన్న పొత్తులు కూడా కాల్చిపెట్టాను. పొట్లం సంచిలో పెడుతూ అంది గౌరీ. థ్యాంక్యూ. ఈ మారొచ్చేటప్పుడు తప్పక నీకు మంచి మంచి పుస్తకాలు తెచ్చిపెడతాలే. జొన్నపొత్తుల పొట్లంకేసి ఆప్యాయంగా చూసుకున్నాడు రాజు. అంతలోనే వాచి చూసుకుని ఇక బయలుదేరాలి,
ఎంత అన్నయ్య బండి తోలినా సరే స్టేషన్ చేరేసరికి గంటకి తక్కువ కాదు. ఇంతకీ ఎంతసేపు చూసినా కన్నగాడి జాడలేందే, ఏడీ వీడు అన్నాడు నొసుగుతూ. మంగళతో వెళ్ళాడు. అర్థమైందిలే నీ ఆరాటం అన్నట్టుగా నవ్వింది గౌరీ. తను కాస్త మెత్తబడితే గౌరీ మరింత ఆటలు పట్టిస్తుందని రాజుకి భయం వేసింది. మంగళ ఆ పిల్లకి ఎండావాన లేదు, ఊరు వాడ చుట్టిరందే కునుకు పట్టదు. వీణ్ణి కూడా ఎందుకలా వెంట పంపుతావు అన్నాడు కోపాన్ని అభినయిస్తూ. నేను పంపేదేంటి, వాడే వెళ్ళిపోతాడు. బాగుందిలే వదిన నీ కబురు. చిన్నపిల్లాడు వెళ్ళడానికి వల్ల కాదంటే ఏం చేస్తాడు? మొన్నటికి మొన్న అలాగే ఆ తురకల గోరీల దగ్గరలో ఉన్న మర్రి ఊడలు పట్టుకుని ఉయ్యాళ్ళూగుతూ తందాన్న పాటలు పాడుతూ వీడికి మెప్పుతోంది. వెళ్ళి 4 చివాట్లేసి వీడిని ముందు ఈడ్చుకొస్తే అప్పుడు మెల్లగా కదిలొచ్చింది. తనంటే గుండెలు తీసిన బొంటు కాని వీడు పసివెదవు కదా, జడుసుకోడు. లాభం లేదొదినా, నువ్వెప్పటినుంచే కాస్త కట్టడి చేయకపోతే వాడు చెడిపోవడం ఖాయం. తొందరగా అనేసి ముఖం ఎర్రబార్చుకుని రుమాలతో అద్దుకుంటూ మంచం పట్టి మీద కూర్చున్నాడు. నేనేం చేయలేను రాజు, మంగళకి వాడంటే ప్రాణం, వాడికి అంతే. ఓహో, ఆ మాటెందుకు? నాకు వాడి మీదేమీ హక్కు లేదని చెప్పకూడదు? మరింత చిరాగ్గా ఊడుక్కున్నాడు రాజు. గౌరి నవ్వింది సమాధానంగా. వేళకోళం కాదొదినా, కన్నతలివి నువ్వే పట్నట్టుంటేలా? గౌరి ఈసారి కూడా మరింత పెద్దగా నవ్వింది. లేకపోతే ఆ మహాతల్లే వాణ్ణి కన్నతల్లి అనుకుంటుందా? అబ్బబ్బా, ఎందుకు రాజు అంత కోపం? ఇన్ని మాట్లాడే బదులు మంగళని చూడందే వెళ్ళలేను అని రాదు అంది కొంటె నవ్వుతో. ఏంటి, ఆ దెయ్యాన్ని చూడకుండా నేను వెళ్ళలేను? మరింత కోపం ఎరువు తెచ్చుకున్నాడు రాజు. సర్లే, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నాకేం, నేను కన్నని చూడకుండా వెళ్ళలేను అంటూ గుమ్మం దిగాడు. రాజు ఈ వేడి మీద వెళ్ళి అనవసరంగా మంగళనేమైనా అనేవు సుమా? దీనంగా అర్థిస్తున్నట్లంటే రాజుకు నవ్వొచ్చింది. నీ కొడుకు మీద కంటే నీకు మంగళ మీదే ప్రేమ ఎక్కువలా కనిపిస్తోంది వదినా. ఏమీ అనకుండా ఉండడానికి ప్రయత్నిస్తాలే. పాపం, నీ స్నేహితురాలు కదూ ఎంతైనా. చిలిపిగా భుజాలు ఎగరేశాడు. తమాషాకి కాదు రాజు, నిజంగానే చెప్తున్నాను. ఎవరేమన్నా ఖాతరు చేయదు, కానీ నీ విషయంలో అలా కాదు. దానికి కారణం నువ్వంటే మంగళకి ఎంతో ఎంతో. రాజు ముఖంలోకి ఒకసారి కళ్ళెత్తి చూసి చొట్టున ఆగి మళ్ళీ అంది. నువ్వు వస్తావని తెలిస్తేనే ఎంత హడావుడి పడుతుందో తెలుసా? అందుకే ఇవన్నీ ఏవో పూర్వజన్మల బంధాలనిపిస్తాయి నాకు. నీకు పుణ్యం ఉంటుంది. ఆ పిల్ల మనసు నొప్పించే మాట్లాడుకు. రాజు నవ్వుకుంటూ బయటకొచ్చాడు. 3 కొమ్మల మామిడి చెట్టు కింద కన్నాగాణ్ణి ఒళ్ళో వేసుకుని పల్లెగాలికి పరవశించిపోతూ లల్లాయి పాదాలు పాడే మంగళ కోసం బయలుదేరాడు. మంగళ అలవాటుగా తిరిగే స్థలాలన్నీ చకచకా వెతికేశాడు. కనిపించిన వాళ్లల్ని అడిగాడు. ఎవరూ తెలీదన్నారు. మంగళ కనిపిస్తే ఎడాపెడా 4 వాయించేయాలన్నంత కోపం వచ్చేస్తోంది. లాభం లేదు. ఎక్కడికి పోయిందో ఈసారి చూడ్డం పడదు మరి. నిరాశగా దిగులుగా విసురుగా అడుగులేసుకుంటూ చౌదరిగారి మామిడి తోట గుండా ఇంటిదారి పడుతున్నాడు రాజు. బావా, నలుదిక్కులా కలి చూశాడు. భుజం మీద కన్నగా నెక్కించుకుని వాడి చేత మామిడి పిందెలు తెంపిస్తూ ఒక చేత పిండి కొరుకుతున్న మంగళ చటుక్కున నములుతోంది. తూతూ అని ఉమ్మేసి కొరికిన పిందె అవతల విసిరేసింది. దిగరా తండ్రి, ఇక భుజం లాగుతోంది అంటూ మెల్లగా కూర్చుని వాణ్ణి నేల మీదకి దింపే లోపల రాజు అక్కడికి చేరుకున్నాడు. గుత్తులపైకున్న అద్దాల పరికిణీ కుచ్చెళ్లు దులుపుకుంటూ జయించినట్టుగా ఈహీ అంటూ నవ్వింది మంగళ. కన్నాను ఒక ఉదుటిని ఎగరేసి పట్టుకోబోతున్న రాజుకి ఆ నవ్వు చూడగానే ఒళ్ళు మండింది. జడ చివరనున్న పట్టుకుచ్చుల్ని అటు ఇటు ఊపుతూ మనిషి మొత్తం చిన్నగా ఊగుతోంది మంగళ. రాజుకి ఆ ముఖంలో ఏదో వింతందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ అందానికి తోడు నువ్వు కూడా ఏమొచ్చులే అన్నాడు విక్రింపుగా. ఏం, నేను అందంగా లేనా? బొంగుమూతి పెట్టిన మంగళ మళ్లీ నోటి నిండుగా నవ్వింది. చచ్చి ఏ లోకానుందో మావ ఎప్పుడు అనేది. కళ్ళ నిండుగా కాటుకు పెట్టి బొట్టుచుక్క తగిలిస్తే చాలే తల్లి, దిష్టి తగిలేస్తుంది నీకు. సాక్షాత్తు సర్వమంగళదేవులా ఉంటావని అంది ఆకాశం కేసి చూస్తూ. అవును మరి, పాపం కాకిపిల్ల కాకికి ముద్దు. చెట్లు లేని ఊళ్ళో ఆముదపు చెట్టే మహావృక్షం అంటారు. అందుకే మాటకి మాట జవాబు చెప్పందే ఉండలేడు రాజు. మంగళలో మరింత చిలిపితనం చిందులేసింది. ఆముదపు చెట్టో బొప్పాయి చెట్టో, మొత్తానికి ఊరికల్లా అందగత్తె నేనేనని నువ్వు ఒప్పేసుకున్నావన్నమాట గర్వంగా నవ్వింది. మంగళ తెలివితేటల మీద రాజుకెప్పుడూ అనుమానం లేదు. కాని ఆమె తెలివితేటలకెప్పుడూ తను బలి కావడం మాత్రం సహించలేడు. కొందరితో మనసారా మాట్లాడితేనే కాని తనివి తెరదు. కొందరితో పోట్లాడితేనే గాని మనశాంతిగా ఉండదు. మంగళతో ఇప్పుడు ముఖాముఖి పేచికి దిగాలనుకున్నా వస్తున్నప్పుడు గౌరీ అన్న మాటలు జ్ఞాపకం వచ్చి కాస్త తగ్గాడు.
కన్నగాడప్పటికే రాజు చంక దిగిపోయి దూరాన పచ్చిక మేస్తున్న ఆవుదోడ దగ్గరికి పరిగెత్తాడు. పశ్చిమ సూర్యుని అరుణకిరణాలు ఒకసారి మంగళ పరికిని అద్దం ముక్కల మీద, మరోసారి ముక్కునున్న ఒంటిపోటు రాయి మీద పడి రాజు కళ్ళలో గుచ్చుకుంటున్నాయి. అబ్బా, ఆ సూర్యుడు ఎరిపేం సరిపోతుంది బావా నీ ముఖం ముందు, నవ్వుతో కవ్విస్తోంది మంగళ. చిన్నప్పుడంతా రాజు అనే మంగళ కొల్లెవాటు వేసిన తర్వాత అప్పుడప్పుడు ఎవరూ లేకుండా చూసి ఎందుకనో బావ అంటుంది. ఇదే అదనన్నట్టు విరుచుకుపడ్డాడు రాజు. ఏయ్, బావా బగ్గి అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరిపోయింది. నీ బుర్రకేమీ తోచనప్పుడు ఇదో ప్రేలాపన. ఇంతకీ మీ అన్నయ్యని బావా అని పిలుస్తాను, మరి ఆ అన్నకి తమ్ముణ్ణి ఇంకేమని పిలవాలి? ఇంతంత పెద్దవాళ్ళమయ్యాక కూడా ఇంకా చిన్నపిల్లల అస్తమానం పేరిటి పిలిస్తే నాకేంటోలా ఉంటుంది. ఆకాశమంతా ఎరుపెక్కిపోయి చెట్లు పుట్టలో కూడా ఎర్రబారిపోతుంటే మంగళముఖం సిగ్గుతో ఎరుపెక్కిన కారణమిది అని తెలుసుకోవడం కష్టం. మరి పేచీ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న రాజు తెలుసుకునే స్థితిలో లేడు. అసలు మా అన్నయ్య మాత్రం నీకు బావెలయ్యాడు? మేము నీ మేనత్త కొడుకులమా, మేనమామ కొడుకులమా అన్నాడు కయ్యానికి కాలు దూతూ. నువ్వు నాన్నవాళ్లు లేని దిక్కుమాలిన పక్షివి సుమా అని కాలుతున్న ఇనుప చువ్వతో కెలకడం ఇది మంగళకు. ఇంకే మాటన్నా సరే చట్టున తిప్పికొట్టడమో రయ్యన కయ్యానికి దిగడమో చేస్తుంది కాని ఈ మాట వింటే మంగళకింక మెదడు పనిచేయదు. ఎవరైనా తెలుసో తెలియకో ఆ మాట అన్ననాడు ఎవరి ముందు కన్నీళ్లు కార్చడం ఇష్టం లేని మంగళ ఏ మోరమూలకో వెళ్లి కాసేపు ఏడ్చుకుని సముదాయించుకుని తిరిగి వస్తుంది. కాని అప్పట్నుండి ఆ మాట అన్నవాళ్లు మాత్రం ఆమె శత్రుగణంలో చేరిపోతారు. కాని ఈరోజు ఆమెను ఆ మాటతోనే నొప్పించినవాడు ఇంకెవరో కాదు, సాక్షాత్తు రాజు. ఇది మరీ బాధగా ఉంది. రాజును ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించగలదే కాని అణుమాత్రం కూడా ద్వేషించడం వల్లైన పని కాదు. ఆమె మనసు మహా అల్లకల్లోలంగా ఉంది. అయినా తొలిసారిగా అలాంటి స్థితికి ఎంతో తట్టుకుని సవ్యంగా ఏదైనా జవాబివ్వాలని ప్రయత్నించింది. ఏంటి జవాబు? ఆ రాజు తల్లి అవ్వకి ఏదో వేలు విడిచిన సంబంధం కూతురు వలస అవుతుందట. మరి తనకేమవుతుంది? అత్త కొడుకు బావకాకి ఏమవుతాడు? ఆ సంగతే నవ్వుతూ చెప్పాలనుకుంది. కాని అసలింతకీ అవ్వ మట్టుకు నీకు పిలుపు అలవాటైనంత మాత్రాన నిజంగా అవ్వ అవుతుందా అని తిరిగి ప్రశ్నిస్తే అప్పుడిక నోరెత్తేందుకు అవకాశమే లేదు. లిప్తకో ఆలోచన వస్తోంది. కాసేపు పైపళ్లతో కింద పెదవి నొక్కిపెట్టి ఓటమి వలన అవమానం వలన కలిగిన బాధనంతటినీ దిగమింగుకొని చివరికి ఇలా అంది. సరేలే రాజు, బావాని పిలిచి నిన్నెప్పుడూ బాధ పెట్టనిక. ఈ మాటతో రాజు పరాభూతుడయ్యాడు. తప్పు చేశావని గుండె లోతుల్లో ఎక్కడో ఎవరో గట్టిగా మందలిస్తున్నారు. అతనిలో మంగళ ఎడల ఆ క్షణాన పదాల రూపంలో బయటపడలేని ప్రేమ, జాలి, పశ్చాత్తాపం తాళలా పెనవేసుకుపోయాయి. తను అలాంటి మాట్లాడినందుకు నేరస్తుడాల్లా తల ఉంచుకుని ఆ సమాధానం చెప్పిన వ్యక్తి మంగళ కాకుంటే ఎంత బాగుండు అని ఆక్రోశిస్తోంది అతని హృదయం. మంగళ తనతో పోట్లాడుంటే ఏదో సంతృప్తితో హాయిగా వెళ్ళిపోగలిగేవాడు. ఇప్పుడింత గూడు కట్టుకున్న బాధని లోలోపల అణుచుకుని అడుగెలా ముందుకు వేయడం అని తలడిల్లిపోతున్నాడు. నోరు విప్పితే చాలు నన్ను క్షమించు మంగళ అన్న మాట తప్ప మరొకటి నోటి వెంట రాదనిపిస్తోంది. బహు ప్రయత్నం మీద అతని నోరు మెదిలింది. నేను పట్నం వెళ్ళిపోతున్నాను మంగళ. అది అతని నోటొచ్చిన మాట. రాజుకి తనని ఏడిపించడం వేడుకై ఉంటుంది. తనకి సంబంధించిన వాళ్లతో ఎందుకు పనిగట్టుకుని పేచీలకు దిగుతాడు? రాజు తత్వం తనకు బాగా తెలుసు. మంగళలో కలిగిన బాధ, అవమానం మెల్లగా దూరమై ఆ స్థానంలో ఆనందం చోటు చేసుకుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను మంగళ మళ్ళీ అన్నాడు రాజు. చాలా రోజుల వరకు ఇక రాజు కళ్ళబడడు. ఏంటో రాజు కోసం క్రమక్రమంగా తను పిచ్చిదవుతోంది. కొన్నాళ్లు పోయే వరకు అతను దూరమైపోయాడన్న బాధ సర్దుకోదు. ఆ మాటల్ని రాజుతో ఎలా చెప్పడం అని ఆలోచించుకుంటున్న మంగళ అని మాత్రం అంది. రాజు చాలా ప్రయత్నం మీద బింకసరిగా తయారయ్యాడు. హాయిగా ఆంధ్రాడపిల్లల ఇంటిపాటు నుండి కొనోపాటో చూసుకుంటూ మంచి పిల్ల అనిపించుకోకూడదు అంటే నేను చెడిపోతున్నానా? మంగళ కూడా మెల్లగా యథాస్థితికి వస్తోంది. కాకపోవచ్చు, కానీ తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కల్లే అంటారు. ఆ సానికొంపలంటా ఎందుకలా తిరుగుతావు? నేనేం సానికొంపలంటా తిరగలేదు. సానికొంపలని నొక్కి పలికింది మంగళ. నా స్నేహితురాలు కృష్ణవేణి కోసం వెళతానంతే. వాళ్ళు మాత్రం ఎవరు? కృష్ణ సాని కాదు. ఆ రొంపిలో దిక్కుండా తను సంసారి కావాలని ఆరాటపడుతున్న అమాయకురాలు. అయినా నీ సావాసలేవి మంచివి కావు. మాలపేటలంట, మాదిగపేటలంట, యాతవాళ్ల కొంపలంట తిరిగితే గౌరవం అనుకున్నావా?
వాళ్లకు శుచి శుభ్రాలు నేర్పితే నాకు గౌరవమని నన్నెవరో మెచ్చి మేకతోలు కొప్పుతారని నేను అనుకోలేదు. శుచి శుభ్రాలు నువ్వు నేర్పేదేమిటి? గవర్నమెంట్ దగ్గర జీతాలు అందుకుంటున్న గ్రామ సేవకులున్నారు. అవును, ఉన్నారు. పొట్ట చేత్తో పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ జీతం రాళ్ల కోసం నానా అవస్థలు పడే వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలాంటి నరకయాతన పడుతున్నారో నీకు తెలీదు రాజు. వాళ్లు ఎండనక వాననక తిరగొచ్చు. ఈ మాలమాదిగా కొంపలన్నీ ఎక్కుతూ దిగుతూ ఉండొచ్చునా? అయితే వాళ్లంతా పాపం చెడిపోతున్నారన్నమాట. మరి మీలాంటి పెద్ద చదువులు చదివిన దొరబాబులంతా వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నించరా? ఆవేశంతో అతిగా మాట్లాడుతున్నానేమోనని కాసేపు ఆగింది మంగళ. డిబేటింగ్ సొసైటీలో నోరు మెదవడానికి 33 సార్లు దగ్గుతూ ముడుచుకుపోతూ నెత్తినెత్తిగా ఏదో అర్థం పర్థం లేని 4 ముక్కలు మాట్లాడి ముచ్చెమట్లు పోసుకునే కాలేజీ అమ్మాయిలు ఒక్కసారి మంగళను చూస్తే బాగుండు. రాజు చెట్ల సందు నుండి సూర్యకిరణాలను తిలకిస్తున్నాడు. ఆయన అసలు సంగతిది. దిక్కులేక ఈ పనికి కుదిరింది లలిత. పరమ భయస్తురాలు. ఓ రోజు ఒంటరిగా పోతుంటే పేరిగాడి కొడుకు గంగులు ఓ చొక్కేసుకున్న నిషాలో లలితని అటకాయించి ఏదో అల్లరి పెట్టబోయాడు. ఆ సమయానికి నేనటు వెళ్లడంతో మెల్లగా జారుకున్నాడు. బిక్కచచ్చిపోయిన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఆ రోజు తోడు వెళ్ళాను. అలా స్నేహితులమయ్యాం. ఆ పిల్ల కోసమని అప్పుడప్పుడు ఆ వాడలంట వెళ్లడం అలవాటైందంతే. ఆ వరస, ఆ మాలమాదిగ వరసంతా నీ స్నేహబృందంగా మారిపోయిందంతేనా? తానంటే ఎంత అపేక్ష రాజుకి. తననొక ఎండ కన్నెరగని మహారాణిలా చూడాలనుంటుంది కాబోలు. ఆనందం ఉప్పెల్లా వస్తుంటే హాయిగా నవ్వింది. అదిగో అడిగిందానికి జవాబు లేకుండా మాటిమాటికి వికారంగా నవ్వొకటి. నవ్వాపుకుని చిన్నగా నాలుగు కొరుక్కుంది మంగళ. అబ్బబ్బా, ముక్కు మీద ఉంటుంది కోపం. నీతో మరి ఎలా వేగడమో. కాని స్నేహితులా అడిగావంతేనా? స్నేహితులో భక్తులో నిష్టమొచ్చిందను. నేను వెళితే దేవత వచ్చినట్టే ఉంటానంటారు మరి. అన్నట్టు నీకు తెలుసో తెలీదో వాళ్లలో ఏమైనా చిన్న చిన్న తగాదాలవి వస్తే వీలైనంత వరకు చౌదరిబాబు దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా నేనే తీర్చేస్తుంటాను. నువ్వు మా జానవలే అంటారు. అందుకే ఆయన. సంతోషంగా చెప్పుకుపోతోంది మంగళ. సర్ రోజర్ ఎబ్ది ఎజెస్ ఎప్పుడో చదువుకున్న పాఠ్యభాగాలేవో రాజు మనసులో మెదులుతుంటే మామిడి మానుకి జారబడి ఓరగా తననే చూస్తోంది మంగళ. అసలే సూదంట్ రాయి కనిపెట్టేస్తోంది. వీలైనంతవరకు ముఖం చికాగ్గా పెట్టి భీకరంగా అన్నాడు రాజు. ఏమో, నీ వ్యవహారం నాకేం నచ్చడంలే. మధ్య నీకెందుకు నచ్చడం? కొంటిగా అడిగింది. ఇందుకు అంటూ రాజు చెవి మీలిపెట్టబోతే పొరుగు పుచ్చుకుని అతన్ని పరిగెత్తించాలన్న చిలిపి బుద్ధి చిందులేస్తోంది. వేషం ఏమీ ఎరగనట్టు అనుకుని గుర్రుగా చూస్తూ, అవునులే, మధ్య నాకు నచ్చడం ఎందుకు? ఇంకెవరికి నచ్చాలో ఎత్తి పొడుపుగా అన్నాడు. ఒక్కసారి విసురుగా రేగిన గాలికి మామిడి చెట్లన్నీ పెద్ద శబ్దం చేస్తూ ఊగడం ప్రారంభించాయి. సిగ్గుగా ముఖం పక్కకు తిప్పుకుని మంగళ ఏదో గుసగుసగా అంది. ఆ రొదలో రాజుకొక్క ముఖం కూడా వినపడలేదు. కళ్లలో పడ్డ దుమ్ముకి కళ్ళు నులుముకుంటూ పిన్ని అని అరుచుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు కన్నా. ఎదురుగా పరిగెత్తి వాణ్ణి 2 చేతులా పట్టి ఎత్తుకుని, యారా కన్నా, నేనొచ్చేటప్పుడు ఈసారి నీకేం తెమ్మంటావు? ముద్దుగా అడిగాడు రాజు. నాకు పిన్నికి బిళ్లలో బిస్కత్తులు అన్నాడు కన్నా. కాస్త దూరంగా ఉన్న మంగళ వాళ్లు మాట్లాడుకునేదేదో వినాలన్నట్టు చిన్నగా నోరు తెరచి శ్రద్ధగా చూసే తీరు అమాయకంగా కనిపించింది రాజుకి. మీ పిన్ని పసిపిల్లేంట్రా బిళ్లలో బిస్కత్తులు తినడానికి? మరేం తెస్తావు బాబాయ్? ఏం చెప్తాడోనని ఆత్రంగా ఎదురు చూసింది మంగళ. తాడురా తాడు, అది తెచ్చి కట్టిపడేస్తేనే గాని మీ పిన్ని పొగరనగదు. హోరున వీచిన గాలిలో రాజన్న మాట వినపడలేదు మంగళకి. గాలి హోరు దుమారం తగ్గి చూడబోయేసరికి కన్నా ఏడుపు ముఖం పెడుతుంటే రాజు సముదాయించడం ఒక్కటే తెలిసింది. అన్నయ్య నా కోసం చూస్తుంటాడు, నడవాలి వేగం. ఎక్కడలేని తొందర క్షణాల్లో పుట్టుకొచ్చినట్లు కన్నాని భుజం మీదెక్కించుకుని చకచకా నడక సాగించాడు రాజు. మంగళ అతన్ని అనుసరించింది. రాజు సామాన్లప్పటికే బండ్లో పెట్టి అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు రామం. అంతసేపు పొలంలో పనిచేసొచ్చి అలసట తీర్చుకుంటున్న ఎడ్లని అలసట పైకి కనపడనీయకుండా హడావిడిగా తిరుగుతున్న రామాన్ని జాలిగా చూస్తూ గుమ్మంలో ఉన్న చెట్టు నానుకుని నిల్చుంది గౌరీ. అల్లంత దూరాన్ని ఎదురుస్తున్న రాజు మంగళ కనిపించారు. వాళ్ల ముఖాలు దగ్గరయ్యే వరకు తెగ వేగిపోయింది. దగ్గరగా వచ్చాక ఇద్దరినీ మార్చి మార్చి చూసి పర్వాలేదని సర్దుకుంది. బండి వీధి మలుపు తిరిగిపోయే వరకు టాటా టాటా అని అరుస్తూనే ఉన్నాడు కన్నా. నోటంట మాటరాని మంగళ మాత్రం గుడ్లప్పగించి అలా దిగులుగా చూస్తూనే ఉంది. బండి తేలిపోతోంది, కాస్త ముందుకు రారా రాజు అని రామం నవ్వుతూ హెచ్చరించే వరకు ఉలికిపడి సర్దుకుని మీదకి జరిగి కూర్చున్నాడు రాజు. ఆవు దగ్గర పితికిన పాలన్నీ చెంబులో పోసుకుని కన్నకి పట్టుకెళ్తుంది మంగళ.
వెళ్ళడం ఇంచుమించు 10 గంటలైతేనే కాని ఇల్లు చేరదు. తను గౌరీ కబుర్లు చెప్పుకుంటూ చెరువుకెళ్లడం, కన్నాకి స్నానం చేయించి తను చేసి ఇంటికొచ్చాక గౌరికి పనులు, ఆ పనులు కాస్త సాయం బట్టి కన్నాగాడితో 3 వీధులు పరిగెత్తి తలదువ్వి ముస్తాబు చేసి అలసిపోయి ఒగర్చుకుంటూ ఆ ఒగర్పుతో కనిపించిన వాళ్ళందర్నీ ఏదో వరస పెట్టి పలకరించుకుంటూ ఇంట్లో ఎవరో వండి పెడితే తినడమే తరువాయి అన్నట్లుగా వస్తుంది ఇంటికి. తొలి రోజు రాజన్న మాటలు జ్ఞాపకమొస్తుంటే ఇంకెవరితోనూ అట్టే కబుర్లు చెప్పకుండా నేరుగా గౌరి దగ్గర నుంచి ఇంటికొచ్చేసింది. ఆ రోజు మాత్రం మనసులో చాలా వెలితిగా ఉంది. గౌరి వండిచ్చిన పనసపొట్టు కూర ఉంది కదా అని అన్నం ఒకటే వండుకుని పెరుగు దగ్గర పెట్టుకుని తినడానికి కూర్చోబోతుంటే వీధి తలుపు చొప్పుడైంది. తలుపు తీస్తే ఎదురుగా కేశవులు తాత. కేశవులు చౌదరి గారి నమ్మిన బంటు. ఇంట్లోనే ఉంటాడు. చిన్నప్పటి నుండి మంగళకు కూడా బాగా చనువు. తాతానే పిలుస్తుంది. ఏటి మంగమ్మా, బోతింటున్నావా? లేదు, తినాలనుకుంటున్నాను. ఎంతకీ నువ్వేంటి ఇలా వచ్చావు? రాకేటి సేయమంతావు? బాబుగారు నిన్ను ఉన్నపలంగా రమ్మన్నారు. బేగి నా వెనకాల రావాలి మరి, నేనెళ్తన్నా అన్నాడు. వేళకాని వేళప్పుడు చౌదరి ఎందుకంత హుటాహుటిగా పిలిపించాడో మంగళకు అంతుబట్టలేదు. సరే, నడుస్తుండు వస్తున్నా అని తురున లోపలికి పరుగు తీసి అన్నం గిన్నె మీద మూత పడేసి కట్టుకున్న లంగా ఓణికేసి చూసుకుని ఓణికి పడ్డ చింకిని నాలుక బయటకు చాచి వెకిరించి దండం మీదున్న పువ్వుల ఓణి తీసింది. వేసుకోబోతూ ఏదో అనిపించి అది చేత్తో పట్టుకునే 4 అంగల్లో గుమ్మం దాటి బయటకొచ్చి తాతా మాట అని కేకేసింది. సంపుతో తల్లి నన్ను సణుక్కుంటూ దగ్గరకొచ్చి ఏటి అన్నాడు. చౌదరిబాబు ఒక్కరే ఉన్నారా? ఇంకెవరైనా వచ్చారా? ఆత్రంగా అడిగింది. రావినాయుడు బాబు కూకున్నాడు. రామినాయుడు పేరు వింటూనే మంగళ నవనాడులు జారిపోయాయి. ముఖం పాలిపోయింది. ముందుకు నడిచాడు కేశవులు. శిలా విగ్రహంలా నిల్చుండిపోయిన మంగళ కాసేపటికి తెలివి తెచ్చుకుని నిస్సత్తుగా నిట్టూరుస్తూ లోపలికొచ్చింది. ముందు కట్టుకోవాలని తీసిన పువ్వుల ఓణి దండం మీదకి విసిరేసింది. చికాగ్గా ఓసారి ఇల్లంతా తిరిగి ఏం చేయడమో తెలియక చేతులు నలుపుకుంటూ చివరికి తప్పదురా భగవంతుడా అన్నట్టు గుడికి మేకపోతును తోసినట్లుగా వీధి తలుపు తాళం పెట్టి బయలుదేరింది. దారి పొడుగునా అక్కడక్కడ ఎవరో ఒకరు పలకరిస్తున్నా తనని కానట్లుగా ఏదో లోకంలో ఉన్నట్లు సాగిపోతోంది మంగళ. రామినాయుడు చెడు బతికినవాడు. ఏదో కారణం వలన ఒకప్పుడు చౌదరి, రామినాయుడు మాటామంతి కూడా తెగదెంపులు చేసుకున్నారు. అయితే కొంతకాలం గడిచింది. రామినాయుడు అదృష్టం కలిసొచ్చి టేకు వ్యాపారం చేసి లక్షాధికారి అయ్యాడు. కొడుకుని పట్నంలో డాక్టరీ చదివిస్తున్నాడు. కూతురికి పట్నం సంబంధం చేశాడు. డబ్బుంటే నలుగురు ఏదో వరసావావి కలుపుకుని దగ్గర చేరుతుంటారు. పలుకుబడి పెరుగుతుంటుంది. దాన్ని ఆపడం కష్టం. అంచేత కాలం మార్పుని గుర్తించి చౌదరి కూడా 2 మెట్లు దిగి కిందకొచ్చినట్టు వీళ్ళిద్దరూ ఎక్కడో కలుసుకుని ఓహో అంటే ఓహో అనుకున్నట్టు మంగళ విందే కాని రామినాయుడు మరీ ఇలా ఇంటికి రాకపోకలు సాగిస్తాడని అనుకోలేదు. తన గుట్టు కాస్త రట్టవడానికి, తన ప్రాణం మీదకేదో తేవడానికి కాకపోతే ముఖాముఖాలు చూసుకొని వీళ్ళిద్దరికీ ఇంత సన్నిహితత్వం ఎలా వచ్చి పడింది? అంతా తన కర్మ. గల్లు గల్లుమంటున్న మువ్వల పట్టీలతో అడుగు ముందుకు వేయడానికే జంకుతున్నట్లుగా గేటు తెరచుకుని మెల్లగా చౌదరి గారి ముంగిట్లో కాలు పెట్టి తలెత్తి ఎదురుగా చూసింది మంగళ. ఎప్పుడు సింహంలా తాతలనాటి వాలు కుర్చీలో నిండుగా దర్శనమిచ్చే చౌదరి నేల మీద జీరాడుతున్న పంచని మాటిమాటికి ఎత్తుకుంటూ చీడిలో అటు ఇటూ తిరుగుతుంటే చౌదరి దర్పమంతా తన సొత్తైపోయినట్లు బారెడు చుట్ట వెలిగించి గుప్పు మనిపిస్తూ మరో కుర్చీలో దర్జాగా వాలి కాలు మీద కాలేసుకుని మరీ కూర్చున్నాడు రామినాయుడు. ఏం జరుగుంటుందో ఆమూలాగ్రంగా బోధపడింది మంగళకు. మాటిచ్చి ఎంత కొంప ముంచుతావా మొదనష్టపు దయ్యమా అని లోపల పళ్ళు కొరుకుని అంతలోనే చౌదరి బేకరాకారాన్ని చూసి ఆ కంటి చూపుని ఎదుర్కొని ఒకసారి భూమి గిరున తిరిగినట్లయి స్తంభాన్ని ఆసరాగా పట్టుకుని అపరాధిలా తల ఉంచుకుని నిలబడింది. అయితే ఇంత ప్రబుద్రాలవయ్యా ఉన్నమాట. కటువుగా ఉంది చౌదరి కంఠం. మంగళ ముఖం ఎత్తకుండానే ఓరకట్ట రామినాయుడు ఫోజులు కనిపెడుతోంది ఉక్రోషంగా. మాట్లాడమేం గద్దించాడు చౌదరి. ఏంటి? తడబడుతూ బెదురుతూ చూస్తూ తలెత్తింది మంగళ. నా దగ్గరే నీకింత దొంగతనమా? ఈవేళ రామినాయుడొచ్చి చెప్పకపోతే నువ్వు నీళ్లు తనఖా పెట్టిన సంగతి కూడా నాకు తెలియదన్నమాట. అంత డబ్బు నీకేమవసరం వచ్చిందే? ఏం చేశావు? ఎవరికిచ్చావు చెప్పు దడదళ్లాడిస్తున్నాడు చౌదరి. రామినాయుడికి చౌదరికి ఎడముఖం పెడముఖంగా ఉన్న రోజుల్లో ఎన్నో చేబదులు తీసుకుంటూ చివరికి విధిలేక ఇల్లు తాకట్టు పెడుతూ ఓ చిన్న షరతు పెట్టింది మంగళ. ఇలా తనఖా పెట్టిన సంగతి 3వ కంటివాడికి, ముఖ్యంగా చౌదరికి తెలియకూడదని.
చౌదరికి తెలియకుండా అడ్డీకి పడ్డ వడ్డీ గుంజడానికి ఆ షరతు రామినాయుడికి నచ్చింది. సరే అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సన్నిహితులు కావడంతో మంగళ వ్యవహారం విడిసికొట్టింది. నమ్రతగా కుర్చీలోంచి కదిలి ఆపదలో చిక్కుకున్నవాడిలా ముఖం పెడుతూ అన్నాడు రామినాయుడు. నా మాటిని చౌదరి బాబు, పోనీ ఏదో ఆడపిల్ల వంటరిది ఏం అవస్థలు పడుతూ అడిగిందోనని జాలిపడి తనఖా పట్టి అంత డబ్బిచ్చాను కాని ఎన్నాళ్ళైనా ఉలుకు పలుకు లేకపోతే నేనేం చేసేది? వ్యాపారమా బొమ్మలాట? నేనేమైపోవాలి నువ్వే చెప్పు. అందుకే నీ కాడకొచ్చి అసలు సంగతి చెప్పేసినాను. ఆ పిల్లని మీ పిల్లలా చూసుకుంటున్నావన్న సంగతి నాకు తెలుసు. మరి నేనేమో పట్నం కాపురం పెట్టేస్తున్నాను. ఆ వ్యవహారం అర్జెంటుగా సెటిల్ అయిపోవాల్సిందే. నువ్వే అడుగు. అసలు వడ్డీ మొత్తం కట్టేత్తదో ఇల్లు ఏలం వేసుకోమంటదో? ఆ మాట విని మంగళ బెంబేలెత్తిపోలేదు. కొన్నాళ్లపాటు అడిగి అడిగి నోరు పడిపోయినట్టుగా రామినాయుడు ఎప్పుడైతే ఊరుకున్నాడో అప్పట్నుంచి అనుకుంటోంది ఇక ఆ ఇంటితో తనకు రుణం తీరిపోయేలా ఉందని. వడ్డీ డబ్బులు కూడా కట్నమాట నిజమే. ఎటొచ్చి ఈ విషయం చౌదరి ముందుకు రాకపోతే బాగుండనుకునేది. కాని ఎప్పుడో ఒకనాడు కనీసం ఇల్లు వేలంపాట పాడినాడైనా చౌదరికి తెలియక తప్పదని అనుకుంటూనే ఉంది. ఆ రోజు చౌదరి ముందు ఎలా నిల్చుని ముఖం చూపాలన్న అప్రియమైన ఆలోచనలు ఆదికి ముందుగా చేయడం మంగళకిష్టం లేక నందోరాజా భవిష్యత్తు అన్నట్లు నిబ్బరంగానే గడుపుకొస్తోంది రోజులు. చివరికా పుణ్యకాలం వచ్చేసింది. ఉలుకు పలుకు లేకుండా స్తంభానికి ఆనుకొని తల వంచుకొని నిలబడే ఉంది మంగళ. ఇంతకీ ఆ డబ్బంతా ఏం చేశావో ఎవరికిచ్చావో చెప్పు ముందు నిలదీసి గర్జించాడు చౌదరి మరలా. ఆ గర్జనకు కాస్త చలించి బెదురుచూపులు చూసి ఊరుకుందే కాని పెదవి కదపలేదు. అంతకంతకు చౌదరికి సహనం నశించిపోతోంది. తన వ్యవహారమేదో వేగం సెటిల్ చేయక ఎందుకొచ్చిన ఊకదంపుడు అన్నట్లుగా ఉంది రామినాయుడికి. కాని చౌదరికి అలా లేదు. కడుపులోంచి మంటబెట్టినట్టు అనిపిస్తోంది. కోపం పట్టలేక మంగళ ఈ దవడ ఆ దవడ వాయించేద్దాం అనిపిస్తోంది. నిర్లక్ష్యంగా బెల్లం కొట్టిన రాయిలా ఒక కాలు మడిచి స్తంభాన్ని ఆనుకుని నిల్చున్న మంగళను చూస్తుంటే చిన్ననాటి సంఘటన ఒకటి జ్ఞాపకానికి వచ్చింది అతనికి. చౌదరి కూతురు వసుమతి మంగళ ఇంచుమించు ఒకే ఈడు వాళ్ళు. ఒకరోజు చీడీలో కట్టిన బల్ల ఉయ్యాలకి అటొకరు ఇటొకరు కూర్చుని జోరుగా ఊగుతుండగా తాడు పుట్టుకుని తెగి మంగళ ఎత్తి విసిరేసిన బంతిలా వాకిట్లోకి తూలిపడింది. కణత చిట్లిపోయి నెత్తురు ధారలు కట్టింది. వసుమతి చీడీ మీదే పడింది. తల బొప్పి కట్టింది. పెంకులెగిరిపోయేలా ఏడుస్తున్న వసుమతిని ఊరుకోబెట్టి వసుమతి పడిందని చెప్పడానికి తన దగ్గరకొచ్చింది మంగళ. మరి కాసేపలా రక్తం స్రవించుంటే ఆ పిల్ల ఆనాడే ఏమయ్యేదో చెప్పడం కష్టం. తనకంత దెబ్బ తగిలినా కిక్కురు మనకుండా వసుమతికి దెబ్బ తగిలిందని చెప్పొచ్చిన ఆ 10 ఏళ్ల పిల్ల పెద్దవితే ఎలా తయారవుతుందో అనిపించిందప్పుడు. ఆనాడు కట్టిన నుదిటి పైభాగంలో మచ్చ ఇంకా లీలగా కనిపిస్తూనే ఉంది. మంగళ నిర్లక్ష్యంగానే ఆ మచ్చ మీద పడిన ముంగురులు వెనక్కు తోసుకుంది. అలాగని ఆ పిల్ల మనసులో ఎలాంటి భావమూ లేదని చెప్పడానికి వీల్లేదు. చౌదరి లోలోపల ఉడికిపోతూ మంగళ వైపు ఒకసారి తీక్షణంగా చూసి చూపు రామినాయుడు మీదకి మరల్చుకుని ఏం చేయమంటావో నువ్వే చెప్పు రామినాయుడు అన్నాడు అసహాయత దాచుకుంటూ, రామినాయుడు మీద ఆప్యాయత తెచ్చిపెట్టుకుంటూ. అబ్బే, నేననేది మరేం కాదు చౌదరి బాబు చేతులు నిలుపుకుంటూ అన్నాడు రామినాయుడు. నాకు రావలసిన డబ్బు పారేమను, లేకుంటే ఇల్లు ఏల వేసుకోక తప్పదు. ఇలా అన్నానని మాత్రమేమీ అనుకోకు అన్నాడు వినయంగా. ఏం డబ్బు కట్టగలవా? ఏదో లాంఛనానికన్నట్టుగా చౌదరి అడిగాడే కాని మంగళ చెప్పే సమాధానం అతనికి తెలుసు. తల అడ్డంగా తిప్పింది మంగళ. అటుపక్క రామినాయుడితో కొత్తగా కలిసిన స్నేహం, ఇటు ఈ దిక్కు దివాణం లేని మొండిపిల్ల. చౌదరి బాధ వర్ణాతీతంగా ఉంది. నీకు తోచినట్టే చేసే నాయుడు. కాసేపుంటే ఆ మాట తన నోట రాదేమోన్నట్టు తొందరగా అన్నాడు. రామినాయుడు ఎందుకో మళ్లీ చేతులు నులుముకుంటున్నాడు. వ్యవహారాల్లో పండిపోయిన వాళ్లు చెయ్యి నిలుపుకుంటే 1000 అర్థాలు. అనుమానంగా చూశాడు చౌదరి. చౌదరి బాబు, ఆ పిల్లని నీ సొంత బిడ్డలా చూసుకుంటావు. ఆ సంగతి నాకు తెలవదా? ఆ పిల్ల ఇల్లు వేలం పెడితే నీకెంత బాధగుంటుందో కూడా ఎరుగుదును. అందుకే కష్టమో నష్టమో నేనే భరించి ఓ మాట చెప్తాను. న్యాయమో అన్యాయమో చెప్పు. నాకు నష్టమొచ్చినా లాభం వచ్చినా ఇల్లు నేనే ఉంచుకుని 500 ఆ పిల్లకిచ్చేద్దామనుకుంటున్నాను. నీ ముఖం చూసి మరి 200 వేస్తున్నాను. మొత్తం 700. రామినాయుడు అలా ఆ పాటి మాట కూడా ఆడతాడని చౌదరి అనుకోనందుకు అతనికి అతి ఆశ్చర్యంగా ఉంది. దొంగపొద్దులు సృష్టించడంలో అందవేసిన చెయ్యిగా ప్రసిద్ధికెక్కిన రామినాయుడు నయా పైసా ముట్టజెప్పకపోయినా తనేమీ చేయలేడు. అయినా సరే అటు ఆశ్చర్యపోయినట్టు కనిపించకూడదు. నాయుడు, ఏదో నా మీద ఆ మాత్రం పెదరికం గౌరవం ఉంచి ఇంతవరకు జరిగిందంతా నాతో చెప్పావు. న్యాయంగా పోతున్నావు.
నిన్నింకా ఏమైనంటే నరకం వస్తుంది. అయినా నా బోటి వాడిని చెప్తే కాదన్న నమ్మకంతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? ఎంత మాట చౌదరి బాబు అన్నాడే కాని గుండె లొటుక్కుమంటోంది. అయితే సరే, ఇహము పరము రెండూను. నువ్వన్నదానికి మరో 300 కలిపిచ్చాయి. 1000 రూపాయలే? అరిచినంత పనిచేసి ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు రామినాయుడు. కృతజ్ఞత నిండిన మంగళ కళ్ళు చౌదరి పాదాల వంకే చూస్తున్నాయి. రామినాయుడు ససేమీరా అంటే తన పరువు ఏమవుతుందోనని తలడిల్లుతున్నాడు చౌదరి. ఏంచేతనంటే ఇంతవరకు ఆ పాలెంలో అతని మాటకి ఎదురులేకపోవడమే. చౌదరి బాబు, నీ మాటే నాకు దేవుడి మాట. సరే, అలాగే కాని ఎవరు మాత్రం ఇదంతా పట్టుకుపోతారేంటి? రామినాయుడు అంటుంటే చౌదరి మంగళ కూడా ఆశ్చర్యపోయారు. తోలు సంచి తెరచి జాగ్రత్తగా లెక్కబెట్టి 1000 రూపాయలు చౌదరి ముందుంచి ఎందుకైనా మంచిదని తీసుకొచ్చాను అనుకోగానే ఇచ్చేయడమే మంచిది కదా అన్నాడు రామినాయుడు. ఆ పిల్ల చేతిలోనే పెట్టాయి, తనకేమీ సంపర్కం లేనట్లు అన్నాడు చౌదరి. ఇదిగో ఈ అవ్వారమంతటికీ బాబా సత్యం. ఎటునుంచి ఎటొచ్చినా అదిగో రామినాయుడులాగా అన్నమాట రాకూడదు నాకు అంటూ నోట్ల కట్టలు మంగళ చేతిలో పెట్టాడు. ఎంత మాట నాయుడు! స్నేహంగా చేతులు పుచ్చుకున్నాడు చౌదరి. రామినాయుడు మెట్లు దిగాడు. మంగళ శిలాప్రతిమల ఆ నోట్ల కట్టలు పట్టుకుని నిల్చునే ఉంది. నాయుడు వెళ్ళిపోయాక చౌదరితో ఎలా మాట్లాడ్డమా అని భయపడుతుంటే నాయుడినిలా వెళ్ళనిచ్చి తిరిగి చూడకుండా విశ్వసాల లోపలికి వెళ్ళిపోయాడు చౌదరి. వసుమతమ్మ నిన్ను పిలుస్తుందమ్మా. పనిపిల్ల నాగరత్న గొంతు విని వెనక్కి చూసి మారు మాట్లాడకుండా కుడిపక్కగా ఉన్న మెట్లు యాంత్రికంగా ఒక్కొక్కటే ఎక్కనారంభించింది మంగళ. మేడ మీద గదిలో నుండి పియానో స్వరాలు ఒక్కొక్కటే పలుకుతున్నాయి. మంగళ కాలిపట్టి మువ్వలు సున్నితంగా లైవేస్తున్నట్లున్నాయి. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న వసుమతంటే చౌదరికి తగని ముద్దు. పట్నంలో చదువు వెలగబడుతోన్న ఆ పిల్ల కిందటి సంవత్సరం పుట్టినరోజని నీకేం కావాలమ్మా అని తండ్రి అడిగితే నాకు పియానో కావాలనాన్న అంది గారంగా. పట్నంలో ఎక్కడో పార్టీలో చూసిన మోజుకొద్దీ కోరడమేమిటి వచ్చి పడింది. కాని ఏం లాభం? వసుమతికి తిన్నగా వాయించడం చేత కాదు. పొట్టుబట్టి ఎలాగైనా నేర్చుకు తీరాలన్నంత శ్రద్ధ లేదు. కాని కోరి అడిగి తెప్పించుకుని గదిలో అంత స్థలాన్ని ఆక్రమించేయడం చేత సెలవులకొచ్చినప్పుడు అప్పుడప్పుడు టంగు టంగు మనిపిస్తుంటుంది. అదో మనస్సంతృప్తి. లయ ఆగిపోయింది. ఏ మంగళ, ఎండలో వచ్చావు, అన్నం తిన్నావా? పియానో మీట నొక్కుతూనే వెనక్కి తిరిగి చూడకుండా అడిగింది వసుమతి. కడుపులో పేగులు మలమల కరకరలాడిపోతున్నాయి మంగళకి. తిన్నానని అనవసరమైన అబద్ధం ఆడదలుచుకోలేదు. లేదు అంది మెల్లగా వసుమతి లేవడం చూస్తూ. పియానో ఘోష్లో వసుమతికి ఆ ముక్క వినపడలేదు. ఎలాగ వచ్చావుగా, ఇప్పుడు వెళ్ళకు, కూచో, కబుర్లు చెప్పుకుందాం. నేను మళ్ళీ వారం రోజుల్లో ఎలాగ వెళ్ళిపోవాలి అంది. అన్నం తిన్నావా అన్న ముక్క అడిగానని ఆ పిల్ల అప్పుడే మరిచిపోయినందుకు చికాగ్గా ఉన్న మంగళ ఉలకలేదు, పలకలేదు. వసుమతి ఏదో ట్యూన్ వాయించడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. దానిమీద నిషిద్ధ స్వరాలు పలికేసి గందరగోళంగా తయారవుతోంది. సంగీత పాండిత్యం లేకపోయినా వినసొంపుగాలేని ఆ వాయిద్యం మంగళ మనసుని మరింత చీదర పెట్టేస్తోంది. ఆ పియానో మీద బుడ్డి కిరసనాయ లొంపేసి అగ్గిపుల్ల గీసియాలనంత మంటగా ఉంది. వసుమతి హఠాత్తుగా వెనుతిరిగింది. చేతినిండా నోట్ల కట్టతో బొమ్మలా నిల్చున్న మంగళను కళ్ళు రెపరెపలాడించి చూసి అదేమిటి అంది ఆశ్చర్యంగా. మంగళ ఏదో మామూలు విషయంలా చెప్పింది. ఇది ఇల్లు కాదు, డబ్బు. అదే ఇల్లమ్మేసిన డబ్బు. ఇప్పుడు సొదంతా ఏంటని అడిగితే చెప్పే ఓపిక, చెప్పాలని ఇచ్చా మంగళకి ఎంతమాత్రం లేవు. ఇన్నాళ్ళకైనా ఓ మంచి పని చేశావు, కంగ్రాచులేషన్స్. సున్నితంగా పియానో మీద వేళ్లతో రాస్తూ అంది వసుమతి. లేకపోతే నేనెప్పటినుంచో చెప్తున్నా, ఒక్కరితివి ఎందుకలా గొడ్లగొబలా ఇంట్లో అగోరిస్తావు, ఇక్కడికొచ్చేయమని. నాన్నతోనూ అదే చెప్తున్నా. ఇంట్లో నువ్వుంటే నాన్నకు కొన్నంత సాయం. నీకు ఏ బెడద చీకు చింత లేకుండా హాయిగా ఉండొచ్చు. తను దిక్కుమాలిందాన్ననుకుని అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తుంటానా అనుకుంటుంటుంది మంగళ, అలా ఎవరైనా ఆప్యాయత నిండినట్టు మాట్లాడుతున్నప్పుడు. ఈ డబ్బు నాన్న దగ్గర ఉంచుమను. అదే అదనని మెల్లగా వసుమతి కంటగట్టింది. పియానో మీద పడుతున్న నోట్ల కట్టలు ఎన్నో ఏంటో చూడకుండా బొత్తిగా పెడుతూ మధ్యలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా అంది వసుమతి. అన్నట్టు నీ కొడుకేడి? ఎప్పుడు చూసినా వెంటబెట్టుకు తిరుగుతుంటుందని కన్నాని నీ కొడుకు అని ఉడికిస్తుంది వసుమతి. మంగళ చిన్నగానవి వాళ్ళమ్మ దగ్గరున్నాడు అంది. వసుమతి ఏదో గుట్టు తెలుసుకోబోతున్న దానిలా గుంభనంగా చూస్తూ అంది. అవును కాని మంగళ, ఆ గౌరెందుకే ఎప్పుడు అదోలా ఉంటుంది? ఎలా? ఆశ్చర్యంగా అడిగింది మంగళ. ఏదో విధిలేక బతుకుతున్నట్టు, తననెవరో హింస పెడుతుంటే సహించుకుంటున్నట్టు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా. చచ్చా, అదేం లేదే. అడ్డు తగిలింది మంగళ. గౌరికేం తక్కువ?
అడుగుతావేంటి? ఆలోచిస్తే అన్నీ తక్కువే. తనేమో స్కూల్ ఫైనల్ పాస్ అయింది. రామం 6వ క్లాసు ఫెయిల్ అయ్యాడు. తనేమో పట్నంలో పెరిగిన పిల్ల. రామం పుట్టిన దగ్గర నుంచి ఈ ఊళ్ళోనే పెరిగాడు. పోనీ అందచందాలేమైనా చూసుకుని సంతోషిద్దామంటే ఇంకా రాజు దొరబాబులా ఉంటాడు. కాని రామం పెద్దగా చెప్పుకోదగ్గ మనిషి కాదు. ఏమీ లేనందుకు పోనీ ఆస్తిపాస్తులేమైనా మూలుగుతున్నాయంటే అదీ లేదు. ఆ జానాబెత్తుడు పొలం మీదే రాజు చదువు జరగాలి, ఇల్లు గడవాలి. అప్పుల్లో మునిగిపోయి అవస్థపడుతున్నారేమో. దిగులు గౌరక్క కాకపోతే నీకు నాకునా? తామిద్దరి గురించి సమాన ఫాయాలో నీకు నాకునా అంటుంటే మంగళకి పొక్కున నవ్వొచ్చింది. నవ్వుతావెందుకలా? కాస్తో కూస్తో చదువుకున్న పిల్లకి మొగుడు ఏ ఆఫీసులోనూ ఉద్యోగం చేస్తుంటే టిప్ టాప్ గా ఉండాలనుకుంటుంది. కాని చద్దికూడు పట్టుకుని మళ్ళగట్లంట ఈశ్వరమని పోవాలనుకుంటుందా? ఇంకా అంది వెక్కిరింతగా మంగళ. అది అట్టే పట్టించుకోని వసుమతి. అయినా ఇంకేదైనా కారణం కూడా కావచ్చులే అంది సాలోచనగా. ఏమన్నావ్? అంది గట్టిగా మంగళ. నేనసలే మతిమరుపుదాన్ని. ఈ డబ్బు నాన్న చేతికిచ్చి వస్తానుండు అంటూ మంగళకు మరి బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది వసుమతి. గౌరీ అందర్లాంటి ఆడపిల్ల కాదని వసుమతికి ఎలా తెలియజెప్పాలని యోచిస్తున్న మంగళకి ఒక్కసారి తెలివొచ్చినట్లయింది. చొట్టున కూర్చున్న చోటునుంచి లేచి నిలబడింది. వసుమతి తండ్రి దగ్గరికి వెళ్ళింది. జరిగిన గొడవంతా తెలుస్తుంది. వసుమతిని వదులుచుకోవడం అంత తేలిక కాదు. తండ్రి దగ్గర జరిగిన తతంగమంతా విని హా అని తెల్లబోయింది వసుమతి. దానికి ఎంత మొండితనమో చూడు. ఈ డబ్బంతా ఏం చేశావని అడిగితే చేస్తే సమాధానం చెప్పింది కాదు. ఇంకా కోపం వదలని చౌదరి మండిపడుతుంటే నేనిట్టే చిటికలో తెలుసుకుంటా చూడ్నానా అంటూ చరచరా మెట్లెక్కి మేడ మీదకొచ్చింది వసుమతి. కాని మంగళక్కడలేదు. 2 సార్లు పిలిచినా పలకలేదు. ఏదో అనుమానం వచ్చి పెట్టగోడ దగ్గరకొచ్చి బాటకేసి దృష్టి సారించింది. దూరంగా రావి చెట్టు కింద నుండి కదిలిపోతున్న ఆకారం మంగళే. ఆ ఎండలో నీరసంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోతున్న ఆ పిల్లని చూస్తుంటే వసుమతికి పుట్టెడు జాలి ముంచుకొచ్చింది. అన్నం తిన్నావా లేదా అని ముందు తను అడిగి మరిచిపోయిన సంగతి జ్ఞాపకం వచ్చి మంగళ బదులు చెప్పిందో లేదో గుర్తురాక అయినా తిన్న ముఖంలా లేదనిపించి తనపై తనే విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎదురుగా పియానో కంటపడింది. మొదటిసారిగా దాన్ని ఏదో చేసి పారేయాలన్నంత కోపం వచ్చింది. ఏం చెయ్యాలో పాలుపోక దూకుడుగా మెట్లు దిగి తండ్రి దగ్గరకొచ్చింది. అయినా మీరు మరీ నాన్న ఏం హడలగొట్టారో ఏమో, అందుకే చెప్పలేకపోయింటుంది. ఇవాళ మంగళ మీకు నాకు కొత్త అంటూ విశ్వసలాడుతూ మళ్లీ మేడకి పోయింది. చిటికలో తీసుకొస్తానని వెళ్లిన పిల్ల ఈ దుమారం ఏమిటా అని నిశ్చేష్టుడై నిలబడిపోయాడు చౌదరి. క్రమంగా తనే ఏదో తప్పు చేసినట్టు ఓ రకమైన బాధ ప్రారంభమై నిస్సత్తుగా కుర్చీలో కూలబడ్డాడు. తలంచుకుని ఏదో ఆలోచించుకుంటూ వస్తున్న మంగళ కాళ్ల దగ్గరికి దెబ్బ మీద పడ్డ లేత కొబ్బరి బొండం దొర్లుకుంటూ వచ్చింది. కాయపడిన చప్పుడుకి తలెత్తిన మంగళ కొబ్బరి చెట్టు మీదున్న పేరిగాడు కొడుకు గంగుల్ని చూసి ఏరా కోతి కళ్ళు కనపడ్డంలే అని దబాయించింది. తగల్లేదు గనక ఈ పాటికి నీ పుచ్చి ఎగరగొట్టను. అస్సరేగాని ఎంతకీ దొంగ పనులే పట్నుంచి? రామరామ, నాను పేరిగాడు కొడుకును మందమ్మా. దొంగతనం చేస్తానా? చెట్టు కొనుక్కుని బొండాలు పట్నం వేసుకుపోయి అమ్ముకుంటున్నాను. అయ్యో అనుకుంటూ తాడుతో జారుకుంటూ మెల్లగా చెట్టు దిగి కిందకొచ్చాడు గంగులు. దాహంతో గొంతు పొడారిపోతున్న మంగళ నాలికతో పెదవులు తడుక్కుంది. మంగమ్మ, కొబ్బరి నీళ్ళు తాతావా? అన్నో తమ్ముడో ఆప్యాయంగా అడుగుతున్నట్టుంది మంగళకి. సర్లే, కొబ్బరి నీళ్ళకేమొచ్చు గాని ఈ మధ్య నీ ఒళ్ళు తిమిరెలా ఉంది? అదేటి? ఏటా? ఆ లలితమ్మని అల్లరి పెట్టినాడు నీకు వదలగొట్టానే అది. మళ్ళీ కన్నెత్తి సూత్తే మీ మీదొట్టు. అయినా నాను ఏడ్చేసినానని? దాని తల్లి సిగ్గొయ్యా, అదంతా సుక్కమగత్యం. ఆ అమ్మకే బిగిలిపోయి గొంతులేసినది గాని. నోరుమీరా, గొంతులేసిందట గంతులు. ఆ రోజు నీ తైతక్కలని నేను చూడలేదనుకుంటున్నావేంటి? ఈ కొగ్గై మంగమ్మ, ఎప్పుడుదో ఇప్పుడు సాధిస్తావేటి? ఇంతకీ చెట్టు కొన్న సంగతి నిజమా అబద్ధమా? నిజమే, నీ మీదొట్టు. నేను చచ్చినా బతికినా నీకేందా నా మీద ఒట్టంటావు నువ్వు? ఏటి మంగమ్మ అపశకునం కబుర్లు? కూకో, కొబ్బరి నీళ్ళు తాగి చూడు. తీయగుంటే నా మాట నిజమనుకో, సప్పకుంటే నీ ఇట్టం అబద్ధమే అనుకో. మంగళకి వాడి అమాయకత్వానికి నవ్వొచ్చింది. కత్తితో చెక్కమని కొబ్బరికాయ ముచ్చిక ఒక్క దెబ్బతో ఎగరగొట్టి బొండం అందించాడు గంగులు. తీయనైన నీరు గొంతుకులో పడుతుంటే ప్రాణం లేచొచ్చినట్టయింది. పొద్దట్నుంచి ఆకలితో వాడిపోయిన మంగళకి ఆ వరుసన 4 కాయల నీళ్లు తాగేసి కడుపు నింపుకుంది. కాయ బద్దలుగొట్టిస్తే లేత గుంజు కూడా గోటితో గీకి కావలసినంత తినేసి ఇక చాలేరా, ఎంతేందో చెప్పు అంది ఓణి చెంగునున్న డబ్బుల మూట విప్పబోతూ. ఏటే వల్లకో మంగమ్మ, నీ కాడని నా నమ్ముకుంటానా?
పౌరుషంగా అన్నాడు గంగులు. నీకు మాత్రం ఎలా వస్తుందిరా? జాలిగా చూస్తూ అడిగింది మంగళ. పట్నం పోల మీద నాగెత్తాలే? చురుగ్గా చూశాడు వాడు నవ్వుతూ. అయినా నీకు నేను బాకీ పడుంలేను. నీకే నేను బాకీ పడున్నాను మంగమ్మ. ఆ యాల నువ్వు సోదరి బాబుతో చెప్పి మా అయ్య నోకరు ఒడగొట్టించుకుంటే నా నీ పాలకి సొచ్చూరుకుందును. మా అయ్య అసలే రాచచుడు. నువ్వు చివరికి మా అయ్యతో కూడా చెప్పలేదు. నువ్వెంత మంచిదానివి మంగమ్మ. నాను మారిపోయినంతే నమ్ము. సొక్కు ఒగ్గేసినాను. మంగళకు వాడి మాటలు విని లోపల చాలా ఆనందంగా ఉంది. ఒరే, నువ్వు అసలే కోతివి. ఎప్పుడెలా మారిపోతావో తెలీదు. మారిపోయాననుకుని నీకు నువ్వే తెగ దిష్టి పెట్టేసుకోకు అని నవ్వుకుంటూ చెరువుగట్టుకేసి సాగిపోయింది మంగళ. నీళ్లరేవుకి కాస్త దూరంగా దెయ్యపు నాట్యభంగిమలో నిలిచిన రాకాసంత మర్రి చెట్టు కింద పొన్నుకర్ర నేల కాల్చి దానిపై చేతులేసి గెడ్డవాంచి వచ్చేపోయే ఆడంగుల్ని కళ్లతో చూసి గుటకలు మింగుతున్నారు మునసబు రంగనాథం. అది రంగనాథం నిత్యకృత్యం. మంగళకు అంతకంటే కొత్త కాదు. ఏం మావయ్య, అయ్యాయో పెళ్లిచూపులు? ఏ పిల్ల నచ్చింది? మంగళ కంఠం విని అదిరిపడి సర్దుకున్నాడు రంగనాథం. ఓ సిగ్గడుగ్గాయి, ఎంతుండేదానివి, ఎంత దానివయ్యావే, ఎన్ని మాటలు నేర్చావే. నాతోటి నీకు పరచకాలంటే కోడల పిల్ల. పెళ్లికెదిగిన కొడుకు ఇంట్లో ఉంటుంటే నాకిప్పుడేం పెళ్ళి? మొన్నటి వరకు రెండో పెళ్లి కోసం పెళ్లి కూతుళ్ళ వేటలో వేళాపాళా లేకుండా ఈ ఊరు ఆ ఊరు తిరిగి విసిగెత్తిపోయిన రంగనాథం ఒక్కసారి సర్వసంగ పరిత్యాగిలా ముఖం పెట్టాడు. మంగళ అతన్ని ఆమూలాగ్రం చదివేస్తూ కొంటిగా చూస్తుంటే ఇంకెలా తప్పించుకోవడమో తెలియక ఏదో మాట్లాడబోయాడు. ఇంతకీ నా పెళ్లి ఊసెందుకు గాని నువ్వెప్పుడు పప్పునం పెడతావే? ఎప్పుడో వరకు ఎందుకు అంటే నిశ్చయమైపోయిందన్నమాట. ఎవరే పెళ్లి కొడుకు? ఎవరేంటి మావయ్య, ఇప్పుడేగా నన్ను కోడలా అన్నావు. ఓరగా చూసి పెదవి కొరుక్కుంది మంగళ. బెంబేలెత్తిపోయాడు రంగనాథం. ఊసే ఊసే, ఏటే నీ దారుణం? నన్నే పల్టీలు కొట్టించేస్తున్నావు. మా సుబ్బిగడికి అసలే ఆడాలంటే చచ్చేంత సిగ్గు. పెళ్లే వద్దు ముర్రం అంటున్నాడు. కొంపతీసి వాడి దగ్గర అలా అనేవు. నా మీద విరుచుకు పడతాడు వాడు. నా తల్లి బంగారు కొండ, నీ ఇళ్ళు 1000 మొదలవ్వాలి కాని వస్తా మరి అంటూ జారిపోతున్న పంచెకుచ్చుళ్ళు పైకెత్తి చకచక అడుగులేసుకుంటూ కనుమరుగయ్యాడు రంగనాథం. మంగళ ఏదేచ్ఛగా నవ్వుకుంది. కట్నం గుంజడం కోసం ఎక్కడో డొనేషన్ కట్టి డాక్టర్ చదివిస్తున్న ఆ పుత్రరత్నానికి చదువు అబ్బకపోయినా చెడు సావాసాలు బాగా అబ్బాయని, కట్నం డబ్బుల కోసం ఆశపడుతున్న రంగనాథం అప్పుడే కట్నం కళ్ళ చూడకపోయినా ఎవరికో బోల్డు డబ్బిచ్చి వదులుచుకునే వరకు వచ్చిందని అన్ని సంగతులు వసుమతి ద్వారా విన్న మంగళ పాపం సుబ్బిగాడికి ఆడాలంటే చచ్చేంత సిగ్గట అనుకుని తనలో తనే కదిలి కదిలి నవ్వుకుంటూ మర్రి చెట్టుకి జారబడి కూర్చుంది. దూరాన నీళ్లరేవులో వచ్చేపోయేవాళ్ల హడావిడి తగ్గిపోతుంది. ఒంటరిగా కూర్చున్న మంగళ మెదడులో రకరకాల ఆలోచనలు, రకరకాల తలపులు రంగురంగుల దూదెబోగల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. సూర్యుడు పశ్చిమానికి దిగిపోతున్నాడు. ఆకాశం ఊసరవెల్లిలా ఎరుపు రంగు మార్చి సిమెంట్ పూత పూసుకుంది. ఊడల మర్రి కింద మరికాస్త చీకటైంది. దూరాన రాతి పనివాళ్లు 10 మంది చేరి ఎగుడు దిగుడు లైవేస్తున్నట్టుగా టక్ టక్ మనే సుత్తి దెబ్బలు మరి చెవుల పడ్డం లేదు. అంతవరకు బొమ్మల కొలువులో బొమ్మల్లా బిందెలు పట్టుకుని తిరిగిన ఆడంగుల సందడి బొత్తిగా లేదు తూర్పుగట్టు నీలాం రేవులో. పగలు పట్నం పోయి కట్టెలమ్మి ఆ వచ్చిందాంతో సరుకులు కొనుక్కుని ఆనందంగా కూనిరాగాలు తీసుకుంటూ దక్షిణపు గట్టు నుండి కొండదరికేసి సాగిపోతున్నారు కోయవాళ్లు. బాగా చీకటైపోయింది. మెల్లగా నడక ప్రారంభించింది మంగళ. దూరాన రేవులో బుడుంగు బుడుంగుమని శబ్దమవుతోంది. చీకట్లో లీలగా ఏదో ఆకారం మెదిలినా ఎవరో తెలియలేదు మంగళకు. మెట్లు దిగి రేవు దగ్గరకొచ్చింది. బట్టలు ఒళ్ళో పెట్టుకుని గువ్వలా ముడుచుకుని కూర్చున్నాడు కన్నాగాడు. కన్నా అంటూ ఆశ్చర్యంగా దగ్గరకొచ్చి వాణ్ణి పట్టుకుంది మంగళ, మరింత వింతగా చెరువులోకి చూస్తూ. మంగళ, నువ్వేనా? క్షణంలో స్నానం ముగించుకొస్తాను గాని వాడి అలక తీరుద్దు. మధ్యాహ్నమంతా నువ్వెక్కడికెళ్ళిపోయావోనని అలిగి కూర్చున్నాడు అంది స్నానం చేస్తున్న గౌరి. మంగళవాడికి ఎన్నో రకాల సంజేషులు చెప్పుకుని వాణ్ణి ప్రసన్నుని చేసుకుంది. ఇద్దరూ కలిసి గలగలా నవ్వుకున్నారు. గౌరి చెరువులో నుంచి బయటకొచ్చింది. కన్నా ఊళ్ళో ఉన్న పొడి బట్టలు తీసుకుంటుంటే మంగళ తేరిపారా చూసి, ఏంటి స్నానం చేసావా? ఈ వేళప్పుడు తల తడుపుకుంటే రొంప ముంచుకురాదు అంది. చెయ్యాల్సొచ్చిందిలే అలాగా ఏదో నిర్లిప్తంగా అంది గౌరి. అంటే? మంగళ తీక్షణంగా చూసింది. ఆవిడ అదే మా పిన్ని చచ్చిపోయిందట. ఇందాకే ఎవరో కనిపించి చెప్పారు. ఆవిడ ఆత్మశాంతి కోసం కాకపోయినా నా మనశాంతి కోసం ఓ స్నానం చేసేశాను అంది గౌరి మా పిన్ని అనవలసొచ్చినందుకు అసహించుకున్నట్లుగా. అయ్యో పాపం, అలాగా? ఎప్పుడు పోయిందట? ఆత్రంగా అడిగింది మంగళ. ఎప్పుడో 6 నెలల క్రిందట. అంటే నీకు కనీసం కబురు కూడా లేదన్నమాట. నాకా కబురు కూడా ఎందుకులే, అనవసరం.
ఆవిడ దుర్మార్గపు దున్నపోతు తమ్ముడు ఉన్నదంతా కాజేసి ఆవిడ్ని తగలెట్టేసి తన మానాన తను పోయింటాడు. ఇక రాసేవాళ్లు మాత్రం ఎవరు? సవితి కూతురుగా కక్ష సాధించడం తప్ప ఒక్కనాడు కూడా నన్ను మనిషిగా చూడలేని ఆవిడకు నాకు ఏంటి సంబంధం? సంబంధాలు లేవన్న సంగతి ఆవిడే స్పష్టం చేసేసింది. నాకే ఇంకా ఏదో నాన్న పెళ్లి చేసుకున్నావిడా అన్న భావం చావక ఆవిడ చావు కబురు వినగానే మైలపట్టి స్నానం చేశాను. మనుషులందరూ పోతారు, ఆవిడే పోయింది. కాని ఆవిడ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా నాకు మిగిలింది మాత్రం నోట మాట రాక వెక్కి వెక్కి చిన్నపిల్లలా ఏడుస్తూ 2 చేతుల్లో ముఖం కప్పుకుంది గౌరీ. కన్నాతో పాటు మంగళ కూడా బెదిరిపోయింది. గౌరికి ఒక్క సవితి తల్లి తప్ప ఎవరూ లేరని, పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఒక్కనాడైనా ఆమె ఇటు తిరిగి చూడలేదని మంగళకు తెలుసు. పుట్టింటి నుండి అచ్చటా ముచ్చటా ఎరుగని జీవితానికి గౌరీ అలవాటు పడిపోయిందని తెలుసు. అయితే ఇవాళ గౌరీ కొత్తగా అన్న మాట ఆవిడ జ్ఞప్తికొచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడ్చేదేముందో మాత్రం పిసరంత కూడా అర్థం కాలేదు. మధ్యాహ్నం తేలిగ్గా తీసుకున్న ఓసుమతి మాటలిప్పుడు ఎందుకో భయంకరంగా వినిపిస్తున్నాయి. చీకట్లో ఏవో పెట్టలరుస్తున్నాయి. ఆ అరుపు అసహ్యంగా ఉంది మంగళకు. ఆ వాతావరణానికి ఆ వికృత కంఠాలు కూడా తోడై మరింత భయోత్పాతాన్ని కలగజేస్తున్నాయి. ఆమెలో చెప్పరాని ఆందోళనాభరితమైన సందేహాలు ఉప్పెనగా లేస్తున్నాయి. గౌరీ తనను తాను సంభాళించుకునేందుకు ప్రయత్నిస్తోంది. గౌరీ, నీకీ పెళ్లి ఇష్టం లేకుండా జరిగిందా? ఎంతో ప్రయత్నం మీద అడిగింది. లేదు మంగళ, ఈ పెళ్లి నేను కావాలని చేసుకున్నాను. కాని ఆవిడ మా ఇంట అడుగుపెట్టి ఉండకపోతే నా జీవితం మరొకలా ఉండేది. అలా కానందుకు కూడా నేనెప్పుడూ బాధపడడం లేదు. అయినా ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా నాకు గతించిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకానికొచ్చి మనసుకు శాంతి లేకుండా చేస్తాయి. ఆవిడతో పాటు నాకు మిగిలిన ఆ చేదు గుర్తులు కూడా చచ్చిపోయి ఉంటే నేను ఏడవడానికి బదులు సంతోషించేదాన్ని. గౌరీ తడిబట్టలు మార్చుకుని నీరసంగా రేవు మెట్ల మీద చతికిలిబడింది. కన్న మంగళ భుజం మీద నిద్రలో జోగుతున్నాడు. అసలేం జరిగిందో చెప్పు గౌరీ. వేదన ప్రస్ఫుటమవుతోంది మంగళలో. చెప్తాను మంగళ. ఎప్పుడు నాలో నేనే మింగే బాధని నీతోనైనా చెప్పుకుంటే కాస్త తేలిగ్గా ఉంటుందేమో అంటూ చీకట్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ చెప్పడం ప్రారంభించింది గౌరీ. పసిపిల్లలకు ఎవరితో స్నేహాలు చెయ్యొచ్చో ఎవరితో చేయకూడదో, ఆ స్నేహాలు పోను పోను ఎలా విషమిస్తాయో తెలియకపోవడం చేత నానా అనర్థాలు సంభవిస్తుంటాయి. అలాంటి తెలిసి తెలియని వయసులోనే మురళిబాబు నేను స్నేహితులమయ్యాం. నాకు 5-6 ఏళ్ల వయసులో మా ఇంటి పక్క మేడలో అద్దెకు దిగారు మురళిబాబు తండ్రి ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు. ఒక్కడే పిల్లాడని మురళికి అంత ముద్దు చేసేవారో నన్ను అంత ముద్దుగా చూసేవారు వాళ్ళమ్మగారు. నేను తల్లిలేని పిల్లనని ఆవిడెంతో జాలిపడేవారు. కాని ప్రొఫెసర్ గారిది అదో తత్వం. ఆయన దగ్గరట్టే చనువు లేకపోగా ఎందుకో ఆయన్ని చూస్తేనే భయపడేదాన్ని నేను. నాకు 8 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకుని సాఫీగా సాగిపోతున్న మా సంసారంలోకి ఒక కొరకరాని కొయ్యను కొరకంచును తీసుకొచ్చాడు నాన్న. కాని మురళిబాబు స్నేహం, వాళ్ళమ్మగారు నా ఎడల చూపే అభిమానం నాకు సవతి తల్లి పెట్టే బాధలను మరిచిపోయేలా చేసేవి. కాని దురదృష్టం ఇనుప సంకెళ్ళు వేసి బిగిస్తుంటే ఎవరు అడ్డుకోగలరు? నాన్న పోయిన దుఃఖం నుండి నేనింకా తేరుకోకముందే మురళి తల్లి హఠాత్తుగా ఏదో జబ్బు చేసి చనిపోయింది. ఆ దెబ్బకు తట్టుకోలేక కొయ్యిబారిపోయిన మురళిని తిరిగి మనిషిని చేయడానికి నే చెయ్యని ప్రయత్నం లేదు. చనిపోయిన అతని తల్లి కోసం మేమిద్దరం సరిసమానంగా అనుభవించిన వేదన మమ్మల్ని మరింత దగ్గరకు చేర్చింది. ఆడదిక్కులేని ఆ ఇంట్లో నా అవసరం ఎంతో ఉండేది. నేను అది కూడా నా ఇల్లు అనుకునేదాన్ని. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. మురళి చదువు కూడా పూర్తయింది. గౌరీ, ఇక నువ్వు శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. నువ్వు లేకపోతే క్షణం కూడా గడవదిక. ఎప్పుడో ఓ రోజు నేనే ధైర్యం చేసి నాన్నగారితో చెప్పేసి నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాను మూస్తుండేవాడు మురళి. కాని అతనికి ధైర్యం చాలేది కాదు. తీరా తండ్రి దగ్గరకు వెళ్లి ఇంకేవేవో మాట్లాడి వచ్చేసేవాడు. మురళి నోరు విప్పి చెప్పగలగాలి గాని ఆయన కొడుకు ఇష్టాన్ని కాదనరని ధైర్యపడేదాన్ని నేను. ఇంతలో అగ్నికి ఆజ్యం తోడైనట్టు మా పిన్ని తమ్ముడు కూడా వచ్చి ఇంట్లో తిష్ట వేశాడు. ఏం చేస్తే అన్నాళ్ళు శిక్ష పడిందో కాని చాలా ఏళ్ల తర్వాత జైలు నుండి తిరిగొచ్చాడతను. అతని చూపు చేష్టలు నాకు దినదిన గండంగా ఉండేది. ఒకరోజు ఏదో అడ్డదిడ్డంగా వాగాడని నేను పిన్నితో ఫిర్యాదు చేయబోతే కాబోయే పెళ్లానివిగా పర్వాలేదులే అంది. ఆ ముక్క విని నా రక్తం ఉడికిపోయింది. ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చి నీకు నీ పెళ్లి చేయలేనులే అంది. ప్రాణం పోయినా సరే ఆ పాపిష్టివాణ్ణి మాత్రం నేను చేసుకోనని చెప్పేశాను. నా నిత్యం వాళ్ళిద్దరిలో కక్ష రేపింది. మురళిబాబు దొన్ను చూసుకుని నేనంత ధైర్యంగా మాట్లాడగలిగానని నా మీద కత్తిగట్టి నోటికొచ్చిన దుష్ప్రచారాలు ప్రారంభించారు. చెడు కోతలను వినడానికి ఉత్సాహపడినంతగా మంచిని చెవులు పట్టించుకోదు ప్రపంచం. ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదే అండ కదా.
ఈ చెలరేగిన దుమ్మారానికి నాలో ఎలాంటి అగ్ని రగులుకుపోయిందో ఎవరికీ అవసరం లేకపోయింది. ఎక్కడ విన్నా నా పేరే. నేను ఎదురుపడితే ముఖం తప్పించుకుని కొందరు జారుకుంటే, కొందరు మరికాస్త పురోగమించి నాకు బుద్ధులు చెప్పేవారు. సరిగ్గా అదే సమయంలో మురళికి అమెరికా వెళ్లే ఛాన్స్ వచ్చింది. నువ్వేం బాధపడకు గౌరీ, ఇంకెలాగైనా సరే నాన్నగారితో చెప్పేసి పెళ్లి చేసుకుని నిన్ను కూడా తీసుకుపోతానంటుంటే అప్పుడే స్వర్గానికి మెట్లు పడుతున్నట్లుగా మురిసిపోయాను. ఈ లోకుల నీచపు కబుర్లన్నీ మరిచిపోయి ఆ రోజు రాత్రే మా పెళ్లి ప్రస్తావన తేవడానికి సిద్ధమవుతున్నాడు మురళిబాబు. చూచాయిగా ఏదో గ్రహించిన మా పిన్ని ఆ సాయంకాలమే ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్లి బోరున ఏడుపు ప్రారంభించింది. మీ అబ్బాయి మూలంగానే మా కొంప పరువు గంగలో కలిసిపోతోంది. మా పిల్లకు పెళ్లి కావాలంటే మీ వాణ్ణి కాస్త అదుపులో ఉంచండి బాబు అంటూ. ఆయన అసలే మొహమాటస్తులు, మితభాషి. 100 మాటలకు బదులు ఒక్క మాటే చెప్పినా చెప్పింది తూచా తప్పకుండా చేసే మనిషి. మురళి నాతో అక్రమంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అనుమానించి, మీకేం భయం లేదు, నేను చూసుకుంటాను, వెళ్ళండి అని పంపేశారు. పక్కింట్లోంచి అంతా గమనిస్తున్న నేను ఆమెదంతా నటన అని అసలు సంగతి మురళిబాబు చెప్పలేకపోయినా చివరికి అవసరమైతే నేనే చెప్పేయాలని అనుకున్నా. ఆ రోజు మాత్రం ఎన్నడూ లేని ధైర్యం తెచ్చుకుని ఆయన ముందుకు వెళ్ళాను. కాని ఆయన నా ముఖం చూస్తూనే అంత నిర్మోహమాటంగా మాట్లాడేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. గౌరీ, ఇక ఈ రోజు నుండి నువ్వు మా గడప తొక్కడానికి వీల్లేదు. మురళిబాబు నీకు చిన్ననాటి స్నేహితుడైతే మీ చిన్నతనాలు గడిచిపోయాని గుర్తించుకో. నీకు బాగుపడాలన్నా, వాడి బాగు కోరినా వాడిని మర్చిపోయి మీ వాళ్ళు చెప్పినట్టు నడుచుకో అనేసి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయారు. తల తీసేసినంత అవమానం అయిపోయింది నాకు. కన్నీళ్లతో తిరిగి వచ్చేశాను. ఆ రాత్రి తండ్రి దగ్గరకు వెళ్లి మురళిబాబు మెల్లగా గౌరిని పెళ్లి చేసుకుంటాను అన్నారు. పేర్చుకున్న మాటలన్నీ మర్చిపోయి ఆయన అప్పటికే ఇంటా బయట నా మీద జరిగిన ప్రచారంతో అసహించుకుపోతూ మరో పక్క ఉడికిపోతున్నారేమో, నేను చచ్చాక తప్పకుండా చేసుకో అన్నారు. తండ్రి నోట ఎన్నడూ అటువంటి కటువు మాట వినని మురళిబాబు చాలాసేపటి వరకు శిలా విగ్రహంలా నిలబడిపోయారు. నీకు నా మీదేమైనా ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే పిచ్చివాగుడు మానేసి ఆ పిల్ల సంగతి మరిచిపోయి లేనెక్కు. లేదంటావా 2 చేతులా నా కంట నొక్కేసి ఆ చేతులతోటే దాని మెళ్ళో 3 30 ముళ్ళేసే, ఏదో ఒకటి చొప్పును తేల్చుకో అని ఆయన అంటుంటే దడదడా కొట్టుకుంటున్న గుండెలతో నేను 1000 దేవుళ్లకు మొక్కడం ప్రారంభించాను. మురళిబాబు తండ్రిని ఎదిరించలేడేమోనన్న అనుమానం నన్ను అధపాతాళానికి అణిచివేస్తున్నా ఏమైనా సరే నన్ను మాత్రం అన్యాయం చేయడని పిచ్చి ధైర్యంతో ఎదురు చూశాను. వారం రోజులనాడు తండ్రిని కాదనలేని మురళి నా కర్మానికి నన్ను ఏడవమన్నట్టుగా వదిలేసి విమానం ఎక్కి వెళ్లిపోయాడు. అప్పటికి మా పిన్ని కళ్ళు చల్లబడ్డాయి. అతను వెళ్లిపోయాక నా బ్రతుకు మరింత నరకమైపోయింది. ఈ పాడు ప్రపంచంలో ఇంకా బ్రతికేం చెయ్యాలని ఓసారి ఆత్మహత్య కూడా సిద్ధపడ్డాను. కాని ఒక పిరికివాడు, బలహీనుడు, హృదయం లేనివాడు కోసం నేను ప్రాణాలు తీసుకోవడం చాలా తెలివి తక్కువ అనిపించింది. పేరుకున్న అసహ్యాన్ని కవచంలా ధరించి బతకడానికే నిశ్చయించుకున్నాను. నా పేరు మీద జరిపిన దుష్ప్రచారం ఆవిడ కోరుకున్న ఫలితమే ఇచ్చింది. చివరికి నేనావిడ కాళ్లు పట్టుకుని నీ తమ్ముడే నాకు గతి అని ఏడవడం ఒక్కటే తర్వాయి అన్నట్టుగా ఉందావిడ. ఆఖరున ఎవరో ఈ సంబంధం గురించి చెప్పారు. అతని కట్టే ఆస్తిపాస్తులు లేవు, చదువు సంధ్యలు లేవు, ఏదో బతుకీడుస్తున్నాడని, ఎంత ఏమీ లేకపోతే అంత ఇష్టం ఆవిడకు. ఇరుగు పొరుగుల బలవంతాన పెళ్లిచూపులు ఏర్పాటు చేయలేక తప్పలేదు ఆవిడకు. నేను తలైనా ఎత్తలేదు. ఆ నరకంలోంచి బయటపడ్డమే తప్ప ఆ వ్యక్తి రూప సంపదతోటి, ధనధాన్యాలతోటి నిమిత్తం కనిపించలేదు నాకు. నాకు నచ్చింది అన్నారైనా. మా పిన్ని గుండెల్లో రాయి పడింది. పిల్ల మీద ఇలాంటి దుష్ప్రచారాలు ఉన్నాయి నాయనా అంటూనే చావు కబురు చల్లగా మోసి తర్వాత చెప్పలేదనేవు బాబు అంది. అయిపోయింది, ఇక నా గతి ఆ బురదగుంటలో పడి చావడమే అనుకుంటున్నా. ఎట్టని వాళ్లు చేసే ఇలాంటి ప్రచారాలు నేను నమ్మనండి అన్నారైనా. దేవుడే ఆ రూపంలో వచ్చాడని 1,000,000 నమస్కారాలు చేశాను. ఇక గత్యంతరం లేక 3 అణాల కాణీతో పెళ్లి అయిందనిపించేసింది. నా జీవితం ఒక మలుపు తిరిగిపోయింది. ఇంత హాయిగా బ్రతుకుతున్నప్పుడు కూడా ఆవిడతో పాటు అప్పటి రోజులు జ్ఞాపకమొస్తే నాకు మనశ్శాంతిగా ఉండదు. ఏవో పీడల్లా నన్ను విరుచుకు తింటాయి జ్ఞాపకాలు, అంతే. గౌరి చెప్పిన గాథంతా విన్నాక ఓ పక్క మనసు బరువెక్కినా ఏదో తేలికదనం కూడా తోచింది మంగళకు. అవి ఒట్టి జ్ఞాపకాలు మాత్రమే. గౌరికిప్పుడు వాటితో సంబంధం లేదనుకుంటే హాయిగా ఉంది మంగళకు. గౌరి నెమ్మదిగా లేచి కడవ చంకనేసుకుని నడక ప్రారంభించింది. కన్నాని భుజం మీదేసుకుని మంగళ ఆమెను అనుసరించింది. దూరాన పాకల్లోంచి, మిద్దెల్లోంచి, పెంకుటింటి వసారాల్లోంచి దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి. గౌరి ఎప్పట్లా తనతో మాట్లాడుతూ నడుస్తుంటే ఏదో జయించినట్లుగా కించిత్ గర్వం మొలకెత్తింది మంగళలో. అంతసేపు దిగులు నిండిన గౌరి కళ్లలో ఎదురింటి వాసారాలోని దీపపు కాంతులు జిగ్గును వెలిగాయి.
అప్పుడే మాదా కబళం వేయడానికి బయటకొచ్చిన ఆదిలక్ష్మికి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చిన్న అసూయ పుట్టింది. ఏం మరదలా, పొద్దు మోటు మడిగే వరకు మీ కబుర్లే తెవలనిదిలా ఉంది. ఎంత పొద్దుపోయి నీళ్లు తెస్తున్నావు అంది గౌరు నిర్దేశించి. అదేం కాదు ఆదిలక్ష్మి, నీలాంటి పూచుకోలు బాచమ్మలు తగులుతుంటే ఎంత పొద్దుండగా వెళ్లి చింతల కిందే తెల్లారినట్టు అవుతుందని పొద్దుపోయాక చెరుకొచ్చిందిలే గౌరి అని మంగళ సమాధానం చెప్పడంతో ముఖం మాడుచుకుని మిరుమిరు చూస్తూ ఊరుకుంది ఆదిలక్ష్మి. తొందరపడి ఇంకేమన్నా అంటే 10 రోజుల కిందట అత్తమ్మకు తెలియకుండా 10 కుంచాల ధాన్యం పెరటితో ఉన్న రహస్యంగా తమ్ముడి చేత పుట్టింటి పంపించిన వైనం మంగళ ఎక్కడ బట్టబయలు చేసేస్తుందోనని భయం. ఆ మురళి ఎక్కడ పడితే అక్కడే సిద్ధమవుతాది అని పొళ్ళు కొరుకుంది. కాని అంతవరకు తన గుట్టు దాచినందుకు మంగళంటే గౌరవం, అభిమానం కూడా లేదు ఆమెకు. అలాంటప్పుడు గర్వంగా మంగళ నవ్వుకుంటుంటే అదే చూడ వినోదం గౌరికి. ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ మళ్లీ మంగళకు భయం పట్టుకుంది. తన ఇల్లమ్మేసిన ప్రసక్తి వస్తుంది కదా అని. ఎడ్లకి గడ్డి వేస్తున్న రామం సడి చేయకుండా సపోటా చెట్టు వారగా నిలబడి లోనికి వెళ్లిపోతున్న ఇద్దరినీ గమనిస్తున్నాడు. గౌరి నీళ్ల బిందెతో వంటింట్లోకి పోయి వంట హడావిడిలో పడింది. కన్నాని భుజం మీద నుంచి దింపి మెల్లగా పడుకోబెట్టి మెత్తగా అడుగులేసుకుంటూ గడప దాటి బయటకు వచ్చింది మంగళ. మసకబారిపోయిన లాంతరు గుడ్డి వెలుగులో దీనంగా నిల్చున్నాడు రామం. ఏదో చెప్పాలని అతని పెదవులు వణికి ఊరుకుంటున్నాయి. కళ్లల్లో సన్నటి నీటి తెర మెరుస్తోంది. శరీరం చిన్నగా కంపిస్తోంది. ఏమైంది బావా? కంగారుగా చూస్తూ అడిగింది మంగళ. రామం చాలా వరకు సంభాళించుకుని నోరు తెరిచాడు. ఇంకేం జరగాలమ్మా, ఈ దరిద్రుడి మూలంగా నీకు నిల్వ నీళ్లేకుండా పోయింది. నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిందమ్మా. రామినాయుడే స్వయంగా చెప్పాడు అంటుంటే జీరపోయింది అతని కంఠం. మంగళ పొక్కున నవ్వింది. ఓస్, ఇదేనా? ఇంకేంటో అనుకుని హడలి చచ్చాను నేను. అయినా బావా, మీరంతా ఉంటుంటే నాకు నిల్వ నీళ్లేకపోవడమేమిటి? ఏవో సున్నం ఇటుకలు పెంకులతో కట్టిన ఇల్లు పోయిందని గాని నాకు మీ ఆదరాభిమానాలేం పోలేదుగా. అనవసరంగా బాధపడకు బావా అన్నట్టు ఒక పక్క నుంచి నా మీద అగ్గి కురిపిస్తూనే రామినాయుడు చేత నాకు 1000 రూపాయలు పించారు తెలుసా చౌదరిబాబు? సంతోషంగా చెప్పింది మంగళ. నీకు తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళ గుర్తుగా మిగిలిందా ఇల్లొకటే. అది అమ్మడానికి వీల్లేదంతే. ఏం చేస్తావైతే? చిరుకోపం ప్రదర్శించింది మంగళ. ఏదో ఒకటి చేస్తాను, చేసి తీరతాను. ఈ రహస్యం రాజుకు చెప్పేస్తాను, లేదా ఉన్న మడిచెక్క కాస్త అమ్మిపారిసి నీకు బాకీ తీరుస్తాను అంటావు, అంతేనా? ఈ రెండిట్లో నువ్వేది చేసినా నేను ఉరిపెట్టుకు చేస్తాను దూకుడుగా అంది మంగళ. పక్కనే వచ్చి నిల్చున్న గౌరిని అప్పుడే చూస్తూ, చూసావా గౌరీ అంటూ ఏదో చెప్పబోయాడు రామం. నాకంత అర్థమైందిలేండి. గొంతులో మాట బయటికి రాకపోతుంటే కళ్లల్లో నీళ్లు బయటకు తన్నుకొచ్చాయి గౌరికి. మంగళ నవ్వింది. సరిపోయింది. మీ ఇద్దరికిద్దరూ ఒకటే రకం. ప్రతి చిన్న విషయానికి ఇలా బెంబెలెత్తిపోతే నేనిప్పుడో చచ్చి ఊరుకుంటాను. చూసావా గౌరీ, బావ ఏంటంటున్నాడు? మనులో మన్నే కష్టపడితేనే సంవత్సరం పొట్ట నిండకుండా ఉంది. ఆ పొలం అమ్మేస్తాడట. లేకపోతే ఇన్నాళ్లు మనం రహస్యంగా దాచిన సంగతి రాజుతో చెప్పేస్తాడట. ఈ మాటలు వద్దని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. రాజుకు అసలే పౌరుషం జాస్తి. ఇన్నాళ్లు అన్నయ్య డబ్బు పెడుతున్నాడని హాయిగా చదువుకుని ఫస్ట్గా పాస్ అవుతున్నాడు. ఇప్పుడు ఓ ఆడపిల్ల డబ్బుతో చదువుకుంటున్నానని తెలిస్తే ఎంతవరకు వచ్చిన చదువు కాస్త గట్టికనివ్వకుండా చక్కా పెట్టేబేడ పుచ్చుకుని వచ్చేస్తాడేమోనని నా భయం. నువ్వు చెప్పు గౌరీ, ఈ 1 సంవత్సరం గడిచిపోయిందంటే ఇక మనకెదురు లేదు. ఇక నా తల్లిదండ్రుల గుర్తు కోసమంటావా? ఇళ్ళు వాకిళ్ళు కావు వాళ్ల గుర్తులు, నేను వాళ్ల గుర్తుని అంది సగర్వంగా. కాని రేపు రామినాయుడొచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు అప్పుడేం చెయ్యాలో గౌరి కళ్ళు చెప్పాయి రామానికి. ఏదో స్థిర నిశ్చయానికొచ్చినట్టుగా అన్నాడు రామం. మంగళ, నువ్వింటికి కాబోయే కోడలివి. నీకు అభ్యంతరం లేకపోతే ఇకపై మాతో పాటే కలో గంజో తాగుతూ ఇక్కడే ఉండు. ఈ పేదవాడికి ఇంకేం చెప్పాలో తెలియడం లేదమ్మా అన్నాడు గద్గదంగా. మంగళ, మీ బావ చెప్పిందానికి సరేనను. లేకపోతే మా కంఠంలో పచ్చి మంచినీళ్ళు కూడా దిగవిక అని 2 చేతులు పుచ్చుకుని బ్రతిమలాడింది గౌరీ. ఆ మాటకు ఆనందంతో తలమునకలైంది మంగళ. అగోచరుడైన పరమాత్మకు అంతర్గతంగా 100 కోటి కృతజ్ఞతలు తెలుపుకుంది. తాను అనాథ ఎన్నటికీ కాదు, లోకం నిండా తనకు ఆత్మీయులే. ఆ మధుర భావన ఆమెను పులకింత చేసింది. ఏం సమాధానం చెప్తుందోనని ఎదురు చూస్తున్న ఇద్దరిని మిలమిల్లాడుతున్న కళ్ళు మరింత విశాలంగా చేసుకుని చూస్తూ సరే అనేసి ఎక్కడలేని సిగ్గు ముంచుకొస్తుంటే గౌరిని పక్కకు నెట్టేసుకుంటూ రివ్వున పారిపోయింది. తూర్పు తెల్లతెల్లవారుతోంది.
ఇంటి ముందు పేడ కళ్ళాపి జల్లి రంగవల్లి తిరిచి గుమ్మానికి మామిడి తోరణం తగిలించి పండగ రోజులా హడావుడి పడిపోతుంది గౌరీ. నిద్రలేచిన కన్నా ఇక పిన్ని ఎప్పుడూ వాడుతోనే ఉంటుందని తెలుసుకుని చప్పట్లు కొడుతూ గెంతులేసుకుంటూ మురిసిపోతూ రోజులా అల్లరి చేయకుండా చకచకా తిమిలిపోయి వాడికెంతో ఇష్టమైన తెల్ల నిక్కరు ఎర్రచొక్కా తొడిగేసుకుని వెదురు పొలాల విల్లంబులతో రాజకుమారుడి ఫోజులో వాకిలంతా పెరడంతా పరుగులెడుతున్నాడు. రోజు పాల చెంబుతో వచ్చే మంగళ ఆ రోజు ఏకంగా ఆవు దూడతో సహా ప్రత్యక్షమైంది. ఈ రోజు నుండి తన జీవితంలో ఏదో మార్పు వస్తోంది. రాజు తన మెళ్ళలో 3 ముళ్ళు వేయకుండానే తను ముందుగా గృహప్రవేశం చేస్తోంది. ఏవేవో తీపి తలపులు చుట్టుముడుతుంటే సిగ్గుగా తలదించుకుని గడప దగ్గరే ఆగిపోయింది. రా మంగళ, ఆగిపోయేవేం? హారతి తీసుకొచ్చే రోజు ఇంకా ముందుందిలే హాస్యమాడుతూ చేయి పట్టుకుంది గౌరీ. సరిసర్లే కాని ఇవన్నీ ఏంటి అంది తెలివి తెచ్చుకుని గుమ్మానికి కట్టున్న మామిడి తోరణాలకేసి ఆశ్చర్యంగా చూస్తూ. గౌరీ ఏదో అర్థం స్ఫురించేలా కొంటిగా నవ్వి చిన్నగా కన్నుగిటింది. నయమే, ఎవరైనా చూస్తే నవ్విపోగలరు. అసలిప్పటికే ఊరంతా గుప్పమంటోంది. నవ్వినా ఏడ్చినా నాకెవరితోనూ నిమిత్తం లేదు మంగళ. అంతగా ఎవరైనా అడిగితే ఇదే చెప్తాను. మా ఇంటికి కాబోయే కోళ్ళు వస్తుందని, మంగళ తోరణం కట్టుకున్నామని అంటూ ఆవు తాడు పుచ్చుకుని సపోటా చెట్టు దగ్గరికి నడిచింది గౌరీ. మంగళకు తొలి రోజు సాయంకాలం గౌరీ చెప్పిన గాథ కళ్ళ ముందు మిగిలింది. ఏవేవో తలచుకుని భయంతో ఆమె శరీరం ఒక్కసారి జలదరించింది. చిన్నప్పటి నుండి ఆశలు పెంచుకుంటూ ఇక తాళి కట్టడమే తరువాయి అన్న తరుణంలో విధి వక్రించి గౌరీ పెళ్లి మరొకరితో జరిగింది. కొంపతీసి తన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవదు కదా. గౌరీ కనుక ఎలాగో తట్టుకుని మరొక జీవితానికి అలవాటు పడిపోయిందేమో కాని తనకైతే ప్రాణాలు నిలవవు. దేవుడా, అలా ఎన్నడూ జరగనివ్వకు. ఇచ్చి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి తనకు? అలా ఎప్పటికీ జరగదు అని రకరకాల భయపడుతూ తిరిగి తనకు తానే నచ్చ చెప్పుకుంటున్న మంగళ ద్వారం దగ్గరే ఆగిపోవడం చూసి ఏం ఒంటరిగా లోనికి రాదలుచుకోలేదా అంటూ మళ్లీ కవ్వించింది గౌరీ. ఇదిగో గౌరీ, నీకు మరీ అలరెక్కిపోతుంది. నిన్నేం చేస్తానో చూడు అంటూ వెంట తరిమింది మంగళ. గౌరిని పెరడంతా పరిగెత్తిస్తూ వాళ్ళిద్దరూ అలా పరుగులెడుతుంటే చప్పట్లు కొడుతూ నిల్చున్న కన్నాని ఆపేక్షగా చూస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో వేడుకలను సంతోషాలను ఊహించుకుంటూ తబ్బిబ్బయ్యాడు రామం. అసలే పల్లెటూరు, అందులో అది మంగళ వ్యవహారం. ఊరంతా గుబుబులాడిపోయింది. 10 గంటల వేళ జట్కా బండి దిగి వసుమతి లోపలికొచ్చి వాకిట్లో తోడు మీద బట్టలారేసుకుంటున్న మంగళను చూసి ఇంచుమించు ఏడుపు ముఖం పెట్టేసింది. ఏమే మంగళ, నాన్నేదో తొందరపడి కసిరారనుకో, అంత మాత్రాన మేమంతా చచ్చామనుకున్నావా? నీకా ఇంటితో ఏమీ సంబంధమే లేదనుకున్నావా అంటూ ముఖం ఎర్రబార్చుకుంది. కందిన ముఖం, వణుకుతున్న పెదవులు ఆమె బాధను ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడేమైందని వసు ఏం కానట్టే అడిగింది మంగళ. ఇంకా ఏం కావాలి? నాన్నే స్వయంగా వచ్చి నిన్ను పిలుచుకుపోదామనుకుంటే చప్పా చేయకుండా నువ్విలా వచ్చేయడం మంచిదేనా? చనువుగా సాధింపు ప్రారంభించింది. నేనొచ్చి నాన్నకు క్షమాపణ చెప్పుకుంటాలే వసు. ఏం చేయమంటావు చెప్పు. రామం బావ, గౌరీ నన్నిక్కడ కట్టిపడేశారు. నేను కాదనలేకపోయాను. మంగళ తలెత్తబోయేసరికి రుమాలతో కళ్ళొద్దుకుంటోంది వసుమతి. పిచ్చిపిల్ల, పట్నంలో చదువులు వెలిగిస్తూ మరీ ఇంత బేలవైతే ఎలా? చచ్చ, కళ్ళు తుడుచుకో, గౌరీ చూస్తే నవ్వగలదు. పట్నం దొరసాని పసింతేనని రామంబావ ఆటలు పట్టిస్తాడు అని నవ్వుతో మాటల్లో దింపేసి ఓదార్చింది. అయితే ఒక్క షరతు, నా చదువే వచ్చాక నువ్వు నాతో పాటే ఉండాలి మరి. అలాగే అంది బొజ్జుకింపుగా మంగళ. పోన్లే కాని ఇది చెప్పు, నాన్న మీద నీకేం కోపం లేదుగా? ఏంటి, ఆయన మీద నా కోపమా? లెంపలేసుకున్నట్టే అడిగింది మంగళ. ఏమో, నిన్నింకేమీ అడిగి చికాకు పెట్టను, వెంటనే రమ్మని చెప్పారు నాన్న. నాతోనే పద. ఆయన్ని బాధ పెట్టకు మంగళ, ఓసారి వెళ్ళి కనిపించరా అని తను కూడా వసుమతి మాటను బలపరిచింది గౌరీ. ఊళ్ళో వాళ్లంతా మంగళ అప్పులుపాలై ఇల్లు పోగొట్టుకుందని రకరకాల ఊహాగానాలు చేసుకుని ఎవరికి తోచిన రీతిని వారు తృప్తిపడ్డారు. మంగళ ముఖం ముందు నిలదీసి అడిగే ధైర్యం పాలెం మొత్తంలో ఏ ఒకరిద్దరికో ఉన్నా చౌదరికే చెప్పని మంగళ మరొకరికి చెప్తుందా? కాలక్రమాన ఆ విషయం మరుగున పడిపోయింది. రాజు చివరిసారి హెచ్చరించిన దగ్గర నుంచి అట్టే తిరగడం మానుకున్న లలితతో అప్పుడప్పుడు మురికిపేటలంట వెళ్లడం, కృష్ణవేణిని కలవడం మాత్రం మానుకోలేకపోతోంది మంగళ. చిన్నతనంలో సర్వమంగళాదేవి గుడి ముందు ఆడుకునే జట్టులో కృష్ణవేణి కూడా ఉంది. అప్పుడే కృష్ణని కలిసి చాలా రోజులైంది. ఓసారి చూసొస్తానని బయలుదేరింది మంగళ. ఆ వాడకు రావడం అంటే నిజంగా మంగళ కూడా కిట్టదు. కాని బురదలో పద్మంలా పుట్టిన కృష్ణవేణి కోసం రాక తప్పదు.
వీధి తలుపులు బారుగా తెరిచున్నాయి. గుమ్మాలకు రంగుల పూసల తెరలు వేలాడుతున్నాయి. పక్కగా పూసల తెరగుండా పెద్ద గదిలోకి కొంచెం తొంగి చూసింది మంగళ. కృష్ణ తల్లి మాణిక్యం కారాకిళ్ళి నములుతూ ఓ వాలు కుర్చీలో కూర్చునుంది. తబలా ముందేసుకుని గుయ్ గుయ్ మనిపిస్తోంది జీవరత్నం. గుడికి మేకపోతుని తోస్తున్నట్లుగా నాట్యం చేయడానికి సిద్ధమవుతోంది కృష్ణ. ఇప్పుడైనా దృష్టి కాస్త తాళం మీదుంచి అడిగయ్యే పిల్ల. తబలా ముందున్న ముసలిఘటం 25 పడుచులా బెంకంగా కూర్చుని మొగాడి తీరు అభినయిస్తూ వాయిద్యం ప్రారంభించింది. ధాం ధీం ధీం ధా. తాళం సమానికొచ్చేసరికల్లా ఆమె నోరు పెద్ద కపలా తెరుచుకుంటోంది. ఎంత ఏహ్యభావనతో అన్యమనస్కంగా అభినయిస్తున్నా నాట్యం చేస్తోన్న కృష్ణ బొమ్మలా ఉంది. మెచ్చుకోలుగా కళ్ళింతంత చేసుకుని చూస్తోంది మంగళ. వాయిద్యం పైకాలాన్ని అందుకుంది. అలసటగా చిరాగ్గా ఆడుతూనే ఉంది కృష్ణ. ధీం ధీం థా అంటూ పారపళ్ళు బయటపెట్టి నోరు సాగదీసుకుని ముక్కాయి కొట్టిన ముసల్ది ఆడకుండా చెతికిలబడిపోయిన కృష్ణవేణిని చూస్తూ నెత్తి ముత్తుకుంది. మాణిక్యం, నీ కూతురసలు బాగుపడుద్దా? ఏటిలా పెంచి తయారు చేశావు? వందల మంది పిల్లల్ని తయారు చేసిన ఈ జీవరత్నానికే లొంగకుండా ఉందా ఈ పిల్ల? ఇక నీకేటి నుద్దులే. అయినా బాగుపడే గీతలేనోళ్ళని ఎవరూ బాగు చేయగలరో? జీవరత్నం కోపంగా గొంతులేయడం ప్రారంభించింది. అయినా జీవరత్నం, నీ ముందు కృష్ణ ఏమాడుతుంది పోదు. నువ్వు కోపంలో గెంతినా నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది. అసలు ముసల్దానివని అనిపించనే అనిపించదు అనుకుంటూ తెర తొలగించుకుని ప్రవేశించింది మంగళ. మెచ్చుకుంటే చాలు పడిచొస్తుంది జీవరత్నం. ఎప్పుడో 60 ఏళ్ల కిందట ఉత్తర హిందూస్థానంలో ఏ జమీందారుతో ఉంపుడుగత్తిగానే ఉండి వృత్తిని నిరాఘాటంగా సాగించి తన ఆట పాటతో తనదంతి లేదన్న పేరుతో అంతకు మించి ఆస్తిపోస్తులను సంపాదించుకున్న ఒకనాటి జీవరత్నం ఈనాడు జీవోత్సవం. ఈ వృత్తి ఎడల ఆమెకు గల అనురాగం ఎంతెంతని చెప్పలేంది. పాడు రోజులొచ్చి తమలాంటి వాళ్ల నోటు ముందు కూడు తన్నుకుపోయిందని, ఎప్పటికైనా తిరిగి ఆ రోజులు మళ్లీ రాకపోతాయా అని ఎదురుచూసే ఆశాజీవి కూడాను. కుల విద్యకు సాటి రాదు అంటుంది. ఎక్కడో మోర్మూల పట్నంలో రహస్య గృహాలు నడిపి చివరికి వృత్తి సాగక వ్యార్ధక్యం పైబడ్డంతో మాణిక్యాన్ని కూతురి వరుస చేసుకుని తన అంత్యదినాలు గడుపుకునేందుకు కొద్ది రోజుల కిందటే ఆ ఊరు చేరుకుంది జీవరత్నం. కృష్ణవేణి లాంటి అందాల బొమ్మ కనబడగానే ఆమెలో మళ్లీ ఏవో ఆశలు చిగురించాయి. మాణిక్యం, నీకు పిల్లని దారిలో పెట్టడం చేతకాకపోతే నోరు మూసుకునుండు. దాన్ని బాగుచేసే పూచి నాది అని ఎవరో ఇవ్వనక్కర్లేకుండా కృష్ణపై సర్వహక్కులు స్వయంగా లాక్కుని ఆ పిల్లని నాన్న తెప్పలు పెట్టడం ప్రారంభించింది. తన అసమర్థతకు సిగ్గుపడుతున్న మాణిక్యం జీవరత్నం దాటికి జడిసి, నీదే భారం పిన్నమ్మ అంది. 50 రూపాయల ముష్టి డబ్బు కోసం తనను అమ్మేసుకున్న తన తల్లిదండ్రులు ఎంత దరిద్రులో ఎంత నీచులో అని కుమిలిపోతూ నరకకోపంలో జీవితం వెళ్లబుచ్చుతోన్న కృష్ణ చౌదరి గారి పుత్రరత్నం గోవింద్ మీద అన్ని ఆశలు పెట్టుకుని ఎప్పుడు విదేశాల నుంచి వస్తాడా, ఈ దరిద్రంలోంచి తనకు విముక్తి కలిగిస్తాడా అని చంద్రుని కోసం చకోరంలా ఎదురు చూస్తోంది. మీరు మీ నాట్యం గంగలో కలవండి, ఇక తైతకలాడడం నా వల్ల కాదు అంటూ విసురుగా కాళ్లనున్న గజ్జలు విప్పి దూరంగా కూర్చున్న మాణిక్యం కాళ్ల దగ్గర పడేలా విసిరి చెరున కట్టెను తొలగించుకుని లోనుకెళ్లిపోయింది కృష్ణ. అవ్వా ఏం పెడసరమే అని బుగ్గలు నొక్కుంది జీవరత్నం. చూసేవమ్మా నీ స్నేహితురాలు ఆగడం, ఇలాగైతే మా బతుకులు ఎలా గడుస్తాయో చెప్పు. దీనంగా మంగళకేసి చూసింది మాణిక్యం. గజ్జలు నేలకేసి కొడుతుందా? పోయే కాలం కాకపోతే. ఇంకా కసిగా పొళ్ళు కొరుకుతూనే ఉంది ముసల్ది. నేలకేసి కొట్టింది కానీ నీ ముఖం కేసి కొట్టాల్సింది అని లోపల కక్షగా అనుకుంటూ, అవునవును తప్పు కదూ, పోయే కాలమే మరి అంది. పోయే కాలం అన్న చోట తమాషాగా విరిచి స్వాంత వచనాలు పలికింది మంగళ. చూడమ్మా, నువ్వు కష్టం సుఖం తెలిసిన పిల్లలా ఉన్నావు. కొమ్మరోళ్ళు కుండలు చేయడంలే, మేదరోళ్ళు తటల్లడడంలే, ఎవళ్ళ వృత్యాలు చేసుకుంటే తప్పేం. ఏదో ఈ పిల్ల గడిచిపోస్తదని ఆశలెట్టుకున్న మా మాణిక్యం మసేపోవాలని కాకపోతే ఈ పిల్లకి ఇలాంటి బుద్ధులెందుకొత్తాయి? నువ్వేనా బోధపరచమ్మా తల్లే. ముసలిసానిది జాలిగొలిపేలా దీనంగా చెబుతుంటే, అయ్యయ్యో ఎంత మాట, అంతే అంటూ ఉన్న మంగళ ఎందుకు బోధపరచను అంటూ వాళ్ళిద్దరినీ తప్పించుకుని కృష్ణున్న గదిలోకొచ్చి పిశాచాలు వదిలినట్టుగా నిట్టూర్చి మంచంకేసి చూసింది. మంగళను కూర్చోమంటూ కృష్ణవేణి లేచి కళ్ళు తుడుచుకుంది. కృష్ణ గోవిందు మధ్య ప్రేమ వ్యవహారం మంగళకు ఆది నుంచి తెలుసు. సంవత్సరం ముందు హఠాత్తుగా విదేశాలకు పయనమైన గోవిందు తిరిగొచ్చాక ఈ ప్రపంచాన్నంతా ఎదిరించైనా సరే కృష్ణనే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరీ వెళ్ళాడు. ఊరుకో కృష్ణ, చూడు అప్పుడే సంవత్సరం గడిచిపోయింది.
మరొక సంవత్సరం కళ్ళు మూసుకుంటే గోవింద్ వచ్చేస్తాడు. నీ కలలన్నీ నిజమైపోతాయి. రోజురోజుకి ఇలా ధైర్యం పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? స్థానబలం వాళ్ళది. అందుకే ఎలాగో ఆ పిశాచాల్ని మచ్చిక చేసుకుని రోజులు దొర్లించేసి కార్యవదిని అనిపించుకోవాలి. ఇప్పుడు ఏమాత్రం నువ్వు తిరుగుబాటు చేసినా మరింత చెడుతుంది వ్యవహారం, అవునా? బుజ్జగింపుగా అడిగింది మంగళ. నా వల్ల కావడం లేదు మంగళ. రోజురోజుకి నా ధైర్యం సన్నగిలుతోంది. ఆటో పాటో నేర్చుకునేందుకే నేను ఏడుస్తుంటే మూలిగే నక్క మీద తాటిపండ్లా ఈ మునసబు రంగనాథం ఒకడు దాపురించాడు పిశాచంలా నా ప్రాణానికి. నా బ్రతుకు రోజురోజుకు హీనమైపోతుంది. గత్యంతరం లేక ఎప్పుడో ఒకప్పుడు బలవంతాన ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుందేమో. చిన్నవదనంతో కృష్ణవేణి తన గోడు చెప్పుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి రంగనాథమా? అంది మంగళ. కొంపతీసి పెళ్ళాడతానంటాడా? పెళ్ళేంటి వాడి ముఖానికి? 60వ ఏట అగ్గి గండమ్మని నేను ఊ అంటే నన్ను బంగారు మాలామును చేస్తాడట. ఇల్లంతా ఇంద్రభవనం చేసేస్తాడట. మూడో కంటివాడికి మాత్రం తన వ్యవహారం తెలియనివ్వకూడదని నేను కోపగించుకుని అసహించుకుని తిడుతున్నా వదలకుండా శనిగ్రహంలా పట్టుకుని వాగిపోయాడు. వాడు ఎర చూపిస్తున్న డబ్బు మీద ఆశకొద్దీ ఈ ముసల్దయ్యాలు రెండు నన్ను రొంపులో దింపాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మంగళ, ఎందుకు చెప్పు నాకు ఈ నికృష్ట జీవితం? ఎంతకంటే చావు మేలు కదూ. బేలగా గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ చెప్తున్న కృష్ణ భుజం ధైర్యంగా తట్టింది మంగళ. కృష్ణ, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంతకీ ఇప్పుడు ఈ రగడకంతా కారణం రంగనాథమేగా. వాడి సంగతి నేను చూస్తాలే. మళ్ళీ మీ ఇంటి ఛాయలకు కూడా రాడు, సరేనా? అంది బెంకంగా. అమ్మో, ఏం చేస్తావేంటి? వాడసలే కిరాతకుడు. మూడో కంటి వాడికి తెలియనివద్దని ముందే హెచ్చరించాడు. ఏం చేసినా చేయగలడు. భయంగా మంగళ చేతులు పట్టుకుంది కృష్ణ. ఏం చేస్తాడు వాడి ముఖం? ఏం చేయలేడు. చూడు కృష్ణ, కిరాతకుడయ్యేది దేవాంతకుడయ్యేది ప్రతివాడికి ఎక్కడో చిన్న లొసుగుంటుంది. లొసుగు కనిపెట్టి వాళ్ల వేలుతో వాళ్ల కన్ను పొడుచుకునేలా చేయడమే ఈ సర్వమంగళాదేవి ప్రజ్ఞ. నువ్వేమీ ఎరగనట్టే హాయిగా ఉండు. ప్రస్తుతానికి ఈ ముసలమండలతో జట్టి పెట్టుకోకుండా ఆటో పాటో నేర్చుకున్నట్టు గమ్మత్తు చేయి. మిగిలిన సంగతి అట్నుంచి నరుకొద్దాం. నేనుండగా నీకేమీ భయం లేదు. గోవిందు వెళ్ళిపోతున్నప్పుడు నా మీద ఎంత భరోసా లేకపోతే నిన్ను నాకు అప్పగించాడనుకున్నావు అంటూ చెకిలిగిలి చేస్తుంటే తన వేదనంతా మరిచిపోయి దూదిపింజిలా తేలికపడ్డ మనసుతో హాయిగా మంగళతో శృతి కలిపి నవ్వింది కృష్ణ. ఎవరో వస్తున్న అలికిడవుతుంటే కంఠం సర్దుకుంది మంగళ. నీ వాలకం ఏం బాగాలేదు కృష్ణ. జీవరత్నం లాంటి గురువు ఎక్కడ దొరుకుతుంది చెప్పు నీకు? వాళ్ళు చెప్పినట్టు మసులుకుంటే బాగుపడతావు. నీ స్నేహితురాలుగా ఇంతకంటే ఏం చెప్పగలను? కృష్ణ తలంచుకుని ముసుముసుగా నవ్వుకుంది. నువ్వేం బెంగపడకు మాణిక్యం. మన కృష్ణ కాలిగజ్జలు గల్లు మనిపించిందంటే కాసులు జలజల రాలిపడాల్సిందే. ఇక బుద్ధిగా నేర్చుకుంటుందిలే నాట్యం. అలా చివరికి ఏమవుతుందో నువ్వే చూద్దువు గాని అని కృష్ణకు చిన్నగా కన్నుగీటి వీధిలోకి తుర్రుమంది. రచ్చబండ నుండి ఇంటిదారి పట్టే రంగనాథ్ కోసం అట్టే జనసంచారం లేని చోట సంధ్య చీకటి వేళ రెండు కళ్ళు చమక్ చమకమంటున్నాయి. పరధ్యానం నటిస్తోన్న రంగనాథం మావయ్య అన్న కేకకి జడుసుకోబోయి ఎదురుగా మంగళను చూసి ధైర్యం పుంజుకుని, నువ్వటే కొంటిపిల్ల, ఈ వేళప్పుడు ఏం చేస్తున్నావిక్కడ అన్నాడు. మళ్ళీ ఏం తెస్తావేమిటి నా కొంప మీదకి అన్నట్టున్నాయి అతని చూపులు. ఏం మావయ్య, కోడల పిల్ల అండం మానేసి కొంటిపిల్ల అంటున్నావు? మొన్ననేదో సరదాకా అలా అంటే భయపడలేదు కదూ. నాకు భయమేమిటే వెరిదానా? నీ అలరి ఇంతప్పటినుంచి నాకు తెలవదా? గడుసుగా మాట్లాడని అనుకున్నాడు రంగనాథం. అన్నట్టు అల్లరంటే జ్ఞాపకం వచ్చింది కానీ ఈ మధ్య ఏదో చిన్న అల్లరి జరిగి సుబ్బన్న బావ పెద్ద ఇబ్బందుల్లో పడ్డాడని విన్నాను. ఏంటో పాపం, నిజమేనా మావయ్య? సానుభూతి వలకబోస్తూ మంగళ అలా అడిగేసరికి రంగనాథం గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఎన్నాళ్లుగా ఆ సంగతి తన దగ్గర ఎత్తుకపోవడం చేత ఈ రసాభాసంతా మంగళ వరకు వెళ్ళుండదని ఈ మధ్యనే ధైర్యపడ్డం ప్రారంభించాడు. కళ్ళనీళ్లు తరువాయిగా రంగనాథానికి ఏడు ముఖం పడిపోవడం ఓరకంట మంగళ గమనిస్తూనే ఉంది. అయినా ఏంటో పాపం, సుబ్బన్నే ఒట్టి వెర్రినాగని అనుకుంటే నువ్వు కూడా ఇంత అమాయకుడు అనుకోలేదు మావయ్య. నీ అమాయకత్వం చూసి కాకపోతే ఆ జానయ్యవతో నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి నీ ముక్కు పిండి నీ దగ్గర 3,000 గుంజుకుంటుందా? దేనికి నాందిగా మంగళ ఇప్పుడు ఈ ప్రస్తావన తెస్తుందోనని ఓ పక్క హడలి చేస్తూనే, కర్మమా వాడి మెత్తదనం, ఏం చేయమంటావు? అదే నీతో చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ ఈ పాడుగోల నీ చెవి వరకు ఉత్కంఠ ఆపుకోలేక అర్ధోక్తిలో ఆగాడు. పిచ్చి మావయ్య, మూడో కంటివాడి ముఖ్య గూఢచారినని నువ్వే ఎవరితోనన్నావటగా? గాలి చెప్తోంది, ధూళి చెప్తోంది, గగనంలో ఎగిరే గరుడు పక్షి చెప్తోంది. అదంతా అనవసరం కాని నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధగా ఉంది మావయ్య.
కొరకరాని కొయ్యలాంటి మంగళ తన కొంప మీదకేం తెచ్చిపెడుతుందోనని బెంబేలెత్తిపోతూ వసుదేవుడంతటి వాడు అని లోలోన స్మరించుకుని దీనంగా మంగళ 2 చేతులు పట్టుకున్నాడు రంగనాథం. మంగళ, చూడమ్మా, ఏదో గ్రహచారం కొద్దీ మన సుబిగడి తెలివి తక్కువ కొద్దీ ఈ అనర్థం జరిగింది. పొన్నవలస పిల్ల జమీందారు 50,000 కట్నంతో పిల్లనిస్తామని మొన్ననే కబురు పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కిందంటే తలెత్తుకోలేని అప్రతిష్టతో పాటు వాకిలి వరకు వచ్చిన స్వర్గం వెనకపోతుంది. నాకు తెలుసు మావయ్య. మెల్లగా పెదవి కొరుక్కుని పూర్తి చేసింది మంగళ. ఆయన నీ అమాయకత్వాన్ని అనువుగా తీసుకుని నీకు పట్టబోతున్న అదృష్టానికి అసూయపడి నిన్ను సర్వనాశనం చేయదలుచుకున్న ముసల్నక్కలు జీవరత్నం మాణిక్యం లాంటి వాళ్ల దౌర్జన్యాలు తెలిసి నీ అమాయకత్వానికి బాధనిపించి నీతో ఏదో అన్నానే కాని ఎక్కడైనా ఎందుకంటాను మావయ్య. జీవరత్నం మాణిక్యం పేర్లు వినబడేసరికి రంగనాథం ముఖం మసిబొగ్గులా మాడిపోయింది. నోట మాటలేదు. అదేంటి? కొంతసేపటికి నెత్తినెత్తిగా ఏదో గుణిగినట్టు అడిగాడు. లేకపోతే ఏంటి మావయ్య, పాపం ఏదో ఎరుగున్నవాళ్లు కదా అని ఓ మారెళ్ళి పలకరించుంటావు. ఆ కృష్ణవేణిని నీ కెర చూపించి క్రమంగా దానిని వల్లో వేసి నీ కొంప గొల్ల చేసి నీకు నీ కొడుకి చెప్ప చేతికిచ్చేయాలని చూస్తుందా మాణిక్యం? నువ్వింకా పెరటితోనున్నావేమో. అటున్న సూర్యుడు ఇటు తిరగబడ్డా కృష్ణ నీకు లొంగడం మాత్రం కల్లా. లోపల అణిచిపెట్టుకుంటున్న కోపానికి మంగళ పిడికిళ్లు బిగుసుకున్నాయి. అయ్యయ్యో దేవుడా, ఏంటి ఘోరం? ఆ బొడ్డోడని పిల్ల కృష్ణవేణి వయసెక్కడా? నా వయసెక్కడా? కంగారెత్తిపోతూ చెమటలు కక్కుకుంటూ ఎగూపిరి తీసుకుంటూ అన్నాడు రంగనాథం. అందుకే మావయ్య, నిన్ను ఉత్త అమాయకుడు అంటాను. ఎంతెంత ఘోరాలు జరిగిపోతున్నాయో నీకేమీ తెలియడం లేదు. కొంపతీసి నువ్వా మాణిక్యం పాల్పడతావేమోనని హడలు చేస్తున్నాను మావయ్య. బేలగా చిలకలా పలుకుతోన్న మంగళకి ఆమూలగ్రంగా అంతా తెలిసిపోయిందని రంగనాథానికి అప్పటికే బోధపడింది. నటని వ్యర్థమని తెలిసి కూడా నటించక తప్పని ప్రాణ సంకటం వచ్చి పడింది. నిర్లక్ష్యంగా ఎటో చూస్తోంది మంగళ. అలాగా, చచ్చా, ఈసారి మళ్ళీ ఆ గడప తొక్కుతానా? వాళ్ళింత కుత్సితం చేస్తున్నారని తెలిసాక చేదరించుకున్నట్లు వీలైనంతగా ముఖం మార్చుకున్నాడు రంగనాథం. గడప తొక్కడం కాదు, కన్నెత్తి చూడకూడదు కూడా. శాసిస్తున్నట్టుగా అంటున్న మంగళ, మింగేస్తాను చూసుకో అని నోరు తెరచుకుని మీద పడబోతున్న అమ్మవారిలా కనిపించి అంతలావు రంగనాథం బికచచ్చిపోయాడు. పొరపాటునైనా మళ్ళీ అటు వెళ్ళావో మన సుబ్బన్న పెళ్ళి. రంగనాథానికి అప్పటికి మంగళ ధోరణి పూర్తిగా అర్థమయ్యి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. సుబ్బన్న పెళ్ళి? దిష్టిబొమ్మలా నోరు తెరుచుకుని నిలబడ్డాడు. రసాబాసైపోతుంది మావయ్య. మళ్లీ కొంచెం దువ్వడం ప్రారంభించింది మంగళ. ఆ తండ్రి కొడుకులిద్దరూ వట్టి జులాయి కోర్లు, ముండల ముఠాకోర్లు అని పేరు వచ్చేసింది. తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళే అంటారు. నీకు నేను చెప్పాలా మావయ్య? ఇలా అన్నానని ఏమీ అనుకోకు మావయ్య అంది ఆత్మీయంగా. బుద్ధి గడ్డి తిని వినాశకాలం దాపురించి కృష్ణవేణి కోసం వెళ్లానని మనసులో లెంపలేసుకున్నాడు రంగనాథం. ఇంకా భయం చావక, చూడమ్మా, చిన్నదానివైనా మంచి మాట చెప్పో, తప్పులేదు. ఏళ్ళొచ్చినా నీపాటి తెలివితేటలు లేవు నాకు. ఇక చేస్తే ఆ వాడవైపే వెళ్లను. కాని సుబ్బడి పెళ్ళే వరకు ఎవరూ నా కొంప ముంచకుండా ఉంటే అదే చాలు అన్నాడు నువ్వు అన్న ముక్క పైకి అనలేక. ఏం భయపడకు మావయ్య, ఆ పిల్లకు మనవాడే పెనిమిటయ్యే యోగం ఉంటే జరిగి తీరుతుంది అంది. లోపల కర్మ అనే మంగళ ఉద్దేశం. తల్లి, నీ నోటి వాక్యాన అలాగే జరగాలి. బంగారు కొండ, నీ ఇళ్ళు 1000 ఇళ్ళు మొదలవ్వాలని వస్తా మరి. చీకటైపోతుంది. ఆడదిక్కులేని కొంప కూడానాయే. పంచె హడావిడిగా పైకెత్తుకుని కదిలాడు రంగనాథం. నే చెప్పింది గుర్తించుకో మావయ్య, మనకి సుబ్బన్న సంగతి ముఖ్యం. దూరమైపోతున్న రంగనాథానికి మరో కేక పెట్టింది మంగళ. చివరికి ఎన్ని తిప్పలు పడ్డా వాకిల్ దగ్గర స్వర్గం వెనుతిరిగిపోయింది. పొన్నవలస పిల్ల జమీందారు నిర్మోహమాటంగా మాకు నచ్చలేదు అని ముఖం బద్దలు కొట్టినట్టుగా చెప్పేసరికి ఈ మంగళ మహాతల్లి లోపాయికారిగా నడిపిన తంత్రమై ఉంటుందని ఉడుకుడికి చావడం మొదలుపెట్టాడు రంగనాథం. అయితే సుబ్బారావు చదువుతున్న మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఆ పిల్ల జమీందారు తోడులేనని, అతగాడే ఈ కథనం వాళ్లకు మోసేసుంటాడని నసుగుతూ సిగ్గుపడుతూ చావు కబురు చల్లగా సుబ్బారావే తండ్రి చెవిన వేయడంతో మంగళ తత్వమేమిటో అర్థం కాక తెకమక పడుతూనే ఇకనైనా తెలివిగా ముసలికొర గాడిద అని కసిరి పంపించేశాడు. ఇంతగా పడిచచ్చిన రంగనాథం ఎందుకు గడప తొక్కలేదా అని కింద మీద పడుతోన్న జీవరత్నం మాణిక్యాన్ని ఓ చల్లని వేళ ఓరగా పిలిచింది మంగళ. మీరు అమాయకులు. రంగనాథానికి వేలు విడిచిన బావమరిది పట్టణంలో పోలీసు సబ్ ఇన్స్పెక్టరు. మీకు డబ్బు ఎరచూపించి మిమ్మల్ని వీధుల్లోకి ఇడిచి మీరు వేశ్యావృత్తి చేస్తున్నారని కేసు బనాయించి మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని రంగనాథం క్విక్ పన్నాడంతే. అయినా మీకేం పర్వాలేదు, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు మటుకు ఇకపై వాడిని గడప తొక్కనివ్వకండి అని ఆప్యాయంగా చెప్పింది. ఈడు కడుపులో పుండు పుట్ట మెటికలు విరిచింది జీవరత్నం.
నా తల్లి, నీ మేలు మర్చిపోలేనమ్మా అని అంతతో ఇంకేమీ అనర్థం జరగనందుకు మాణిక్యం సంతోషపడుతుంటే, మంగళ చాతుర్యానికి అబ్బురపడుతూ ఓ పక్క కృష్ణవేణి చెయ్యెత్తి దండం పెట్టుకుంటుంటే జై మంగళ అంటూ కాలిమువ్వల పట్టీలు గల్లు గల్లు మనిపించుకుంటూ సర్వమంగళాదేవి ఆలయంకేసి పరుగు తీసింది మంగళ. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగలే ప్రాణాంతకంగా ఉంటాయి పట్నవాసులకి. పల్లె జనానికి ఎన్ని పండగలొచ్చినా సందడే. వాటితో పాటు పొట్టేళ్ల పందాలు, కోడి పందాలు, సంతలు, వీటితో దినానికో వేడుక వాళ్ళకి. ఆదివారం పొరుగురు సంత అంటే ఊరెడి జనం వెళ్ళిపోతారు దానికి. పశువుల నాడల్లో మంచి ప్రజ్ఞ కలవాడని రామానికి పేరుంది. ఎవరో ఒకరొచ్చి నువ్వు రావాలి రామయ్య అంటారు. కన్నాగాడిని వెంటబెట్టుకుని తప్పనిసరిగా తయారైపోతుంది మంగళ. గౌరికి అలాంటి సరదాలు లేవు. ఎప్పుడూ గడప కదలదు. అయితే ఆ ఆదివారం మాత్రం మంగళ సావాసగతులంతా ఊడిపడి సంతకెళ్ళనివ్వకుండా చేసేశారు. మగాళ్లంతా ఊరు ఉదయాననగా పోతే సంధ్యవేళకు కానీ తిరిగి రారు. అంతవరకు ఇష్టమొచ్చినట్లు గెంతి ఆడి పాడి నిర్భయంగా చెరువుల్లో ఈతలు కొట్టచ్చు. మామూలు రోజుల్లో అయితే అలా వీలు పడదు. ఈతంటే మంగళకి మహా సంతోషం. ఎలాగైతేనే సంతకెళ్లే ప్రయత్నం విరమించుకుని సత్తరకాయలా వెంట తిరిగే కన్నాని మంచి మాట్లాడి రామంతో పంపేసి జట్టు వాళ్లతో కలిసి నవ్వుకుంటూ గెంతుకుంటూ చెరువుకేసి సాగిపోయింది. మూడు ముళ్ళు పడితేనే కాని ఆకతాయితనం వదలదనుకుంది గౌరీ. 2 జాముల వేళ వరకు ఇచ్చానుసారంగా తిరిగి చెరువులో ఈదులాడి ఆ తడిబట్టలతోనే బయలుదేరి పుల్లేరు పళ్ళు, బొలుసు పళ్ళు, అల్లిపళ్ళు వీలైనన్ని ఏరుకు తిని సరదాగా ఎక్కడి వాళ్ళక్కడ విడిపోయారు. మంగళ కూన్ రాగాలు తీసుకుంటూ ఒంటరిగా ఇంటికేసి నడక సాగించింది. వీధి మొదట్లో రామాలయం ముందు హఠాత్తుగా ఆమె కాళ్ళు ఆగిపోయాయి. ఎన్నడూ లేని వింత ఓ అందమైన కారు నిల్చుందక్కడ. చిన్న పెద్ద అంతా దాని చుట్టూ చేరి వింతగా చూస్తున్నారు. సరదాని ఆపుకోలేక మంగళ కూడా దగ్గరగా వెళ్లి ఓసారి చెయ్యేసి తడిమి చూసింది. నున్నగా నిగనిగలాడుతూ ముద్దొస్తోంది కారు. ఎవరిది అని జనాధికంగా అడిగింది. ఎవళ్ల ఊహాగానాల్లో మునిగి తేలుతున్న వాళ్లు తెలీదన్నారు. వెంటనే మంగళ ఊహా ప్రపంచంలోకి జొరబడింది. అదే రాజు కారట. అంటే తంది కూడా. రాజు పక్కన కూర్చుని అతని భుజం మీద తలవాల్చి కబుర్లు చెప్పుకుంటూ అలా గాలిలో తేలిపోతున్నట్టు పగటి కల కని రాజుకి ఇలాంటి కారుండాలి నిజంగా అనుకుంది. కారుని వదల్లేక ఇంటికి నడుస్తూ గుమ్మంలో అడుగు పెట్టబోతుంటే మంగళకు లోపల నుంచేదో అపరిచితమైన పురుష కంఠం వినిపించింది. ఆశ్చర్యపోతూ పెరటి తోవకుండా వెళ్లి కిటికీ వారు పొంచి మెల్లగా తలెత్తి చూసింది. సూటు బూటుతో దర్జాగా రాజసం పలుకుతోన్న గంభీర విగ్రహం ఎవరో తెలియలేదు కాని రాజు మాత్రం ఇతనికేం తీసిపోడు అనుకుంది. అంతలోనే లోపల నుంచి కొన్ని మాటలు చెవులు పడుతుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. గౌరి చేతిలో ఏదో కాగితం రెపరెపలాడుతోంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖంలో క్రమక్రమంగా దీనత్వం చోటు చేసుకుంటోంది. గౌరీ, నన్నింకా నమ్మలేకపోతున్నావా? మంగళ ఆ వ్యక్తి ఎవరో కొద్దిగా పోల్చుకోగలుగుతోంది. అదే నిజమని రుజువైంది. నమ్మి నమ్మక నేనిక చేయగలిగిందేం లేదు మురళి. నేను నిన్ను కోరేదల్లా ఒకటే, నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. నాకు పెళ్ళయింది, ఓ కొడుకున్నాడు. నా ఆవేదనని, గుండెల్లో చెలరేగే ప్రళయాన్ని అర్థం చేసుకోలేకపోయినా ఆపనందలు మోపి ఆబాసుపాలు చేసి కుళ్ళి ఏడుస్తుంటే చూసి సంతోషించే సమాజం కూడా ఉంది. అందులో ఇది పల్లెటూరు. నా బ్రతుక్కి మాత్రంగానైనా వెళ్ళమరిపోవాలంటే నేను నిజంగా చచ్చిపోయానని అనుకుని మరీ గడప తొక్కకు. గద్గద స్వరంతో చెప్తోంది గౌరీ. ఈ మాట నువ్వే అనగలుగుతున్నావా గౌరీ? ఆహా, నేనే గౌరినే. కానీ ఒకనాటి గౌరిని కాదు. ఈనాడు నేనొక బండ్రాయిని. వెళ్ళిపో మురళిబాబు, వెళ్ళిపో. ఆవేశంగా అరిచినంత పనిచేసింది గౌరీ. అలాగే, నా ఉనికి నీకు బాధ కలిగిస్తుందనుకుంటే తప్పక వెళతాను. కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తించుకో. సమాజం సమాజం అంటున్నావే, ఇలాంటి పాపిష్టి సమాజానికి జడిసే 5 ఏళ్ల కిందట నా చేతులతో నా గొంతు నొక్కుని భ్రష్టునయ్యాను. ఈ 5 ఏళ్లలోనే నీ సమాజాన్ని చాలా పరికించాను గౌరీ. వదిగి ఉంటున్న వాడికి కంచీ దెబ్బలు తప్పవు. కత్తితో ఒక్క వేటు వేసి తన దారి తాను చూసుకోగలిగిన వాడికి మంగళహారతులు. నిన్ను చూడకుండా ఉండలేననిపించినాడు వచ్చి తీరతాను మళ్ళీ. ఆ రోజు నీకిష్టమనిపిస్తే తిట్టు, కొట్టు, చంపాయి. అంతేకాని సమాజం పేరు మాత్రం ఎత్తకు. ఆ మాటలు వింటుంటే 2 చేతుల ముఖం కప్పుకొని గోడకు జారబడిపోయింది గౌరీ. అతను బాధగా పెదవులు బిగబట్టి గడప వరకు మెల్లగా 4 అడుగులు వేసి రుమాలతో ముఖమద్దుకుని అంతలో అంగలేస్తూ చరచరా బయటకు సాగిపోయాడు. గౌరీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నిల్చుంది మంగళ. మళ్ళీ ఎందుకొచ్చాడు గౌరీ ప్రబుద్ధుడు? నవ్వుతూ ఉన్న వాళ్ళని ఏడిపించడానికా? ఇంకా బతికే ఉన్నావానా? అసహ్యత మాటమాటన తొంగి చూసింది మంగళ కంఠంలో. వచ్చి వెళ్ళిందెవరో మంగళకు తెలిసిందని గౌరికి అర్థమైపోయింది. అవును మంగళ, నేను బతికున్నానని తెలిసే చూడ్డానికొచ్చాడు అంది.
తిరిగి ఆమె కళ్ళల్లో నీళ్లూరడం ప్రారంభించాయి. నిన్నింత అన్యాయం చేసిన వాడి కోసం ఇంకా ఏడుస్తున్నావు గౌరీ? ఆశ్చర్యంగా అడిగింది మంగళ. ఇదివరకు నేను చెప్పిన కథలో అతను నాకు అన్యాయం చేశాడని నువ్వు అనుకోవడం సహజమే. కానీ నిజానికి అన్యాయం అయిపోయింది అతనే మంగళ. గడియారం ముళ్ళు వెనక్కి తిప్పినంత మాత్రాన కాలచక్రం తన గతి మార్చుకుంటుందా? మురళి తనకు తానే కఠిన శిక్ష వేసుకున్నాడు. రెంటికి చెడ్డ రేవడిగా మిగిలాడు. జరిగింది వింటే నువ్వు అతని మీదే జాలి పడతావు మంగళ అంటూ చెప్పడం ప్రారంభించింది గౌరీ. మురళిబాబుది ఒక్కసారిగా ఏదైనా షాక్ తగిలితే కొయ్యబారిపోయే తత్వం. అతని తల్లి పోయినప్పుడు కూడా వెంటనే అతను ఏడవలేకపోయాడు. అదంతా మొదట్లో నిగ్రహం అని అనుకున్నాం. కానీ తర్వాత 6 నెలల పాటు అతను మంచం దిగలేదు. తండ్రి ధాటికి కూడా అలాగే గెడ్డగట్టుకుపోయిన మురళిబాబు అనాలోచితంగా విమానం ఎక్కాడే కాని తర్వాత చాలా బాధపడ్డాడట. తన తెలివి తక్కువని క్షమించమని తండ్రే కాదు, లోకమంతా ఏమనుకున్నా సరే ఎదురు నిలిచి నన్నే పెళ్లి చేసుకుంటానని నా పేర వెంటనే ఉత్తరం రాశాడట. అందుకే చెప్పాను పోయిన ఘడియలు తిరిగి రావని. ఆ ఉత్తరం నాకు బదులు మా పిన్ని చేతిలో పడింది. ఆవిడ నాకు ఆ ఉత్తరం సంగతే తెలియనివ్వలేదు. దానికి సమాధానం కూడా ఆవిడే రాసింది. ఏం రాసిందో చూడు అంటూ చేతిలోని కాగితాన్ని మంగళకు అందించింది గౌరీ. చిరంజీవి మురళిబాబును కాంతమ్మ దీవించి రాయింది. బాబు, నీ ఉత్తరం నేను అందుకుని జవాబు రాయవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. నువ్వు వెళ్ళిపోయిన 4 రోజుల నాడు నా బిడ్డ గౌరీ ఈ లోకాపవాదులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దుఃఖంతో నేను కుళ్ళిపోతున్నాను. దాని పేరెత్తితేనే మీ నాన్నగారు ఎంత అసహించుకుంటారో నీకు తెలుసు. అందుచేత తిరిగి ఈ ప్రస్తావన తెచ్చి వారి మనసు నొప్పించగా జరిగిన దుర్ఘటన మర్చిపోయి నువ్వైనా బాగుపడమని నా కోరిక. ఇట్లు నీ శ్రేయోభిలాషి కాంతమ్మ. ఇంత పాపాత్మురాలా మీ పిన్ని? ఉత్తరం చదివి చకితురాలవుతూ అడిగింది మంగళ. ఆవిడ మనిషి కాదు మంగళ, నర్వప రాక్షసి. మరొకప్పుడైతే మురళిబాబు ఆ వార్త నమ్మడేమో కాని అప్పటికి తన తెలివి తక్కువ పనికి పశ్చాత్తాపడుతూ నేను ఏమయ్యానని గాబరా పడుతున్నాడట. అలాంటప్పుడు నేను ఆత్మహత్య చేసుకున్నానన్నా ఏమీ అనుమానం రాలేదట మురళికి. ఇది ఆత్మహత్య కాదు, నేనే హత్య చేశాననుకుంటూ అహోరాత్రులు కృంగి కృషించిపోయాడట. ఇక పెళ్లి చేసుకోకూడదని, ఈ దేశమే రాకూడదని గట్టిగా నిశ్చయించుకుని మనసు రాయి చేసుకున్నాడట. కాని ఈ మధ్యనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో మురళికి రాక తప్పలేదు. అప్పుడు తెలిసిందట మా పిన్ని రాసిందంతా అబద్ధమని. నేను పెళ్లి చేసుకుని ఇక్కడున్నట్టు ఎవరో చెప్పారట. నేను బ్రతికున్నానన్న మాట విని ఆగలేక చూడ్డానికొచ్చాడు. కాని నా పరిస్థితులు అతనికి స్వాగతం చెప్పలేకపోయాయి. గౌరి కళ్ళల్లోంచి మళ్లీ కన్నీరు ఉబికింది. ఏడవకు గౌరీ అనలేకపోయింది ఈసారి మంగళ. ఈ విచిత్ర నాటకానికి మూల కారణమైన శక్తి ఏదైనా సరే కళ్ళబడితే పోట్లాడి తీరాలి అన్నంత ఆవేశంతో రక్తం సలసలా మరిగిపోతోంది. ఇటు గౌరీదేవి అటు సర్వమంగళాదేవి ఉండి కొంపెనుటలా చీకటి కోణం చేశారంటూ కన్నాతో సహా రామం ప్రవేశించే వరకు సూర్యాస్తమయం అయిపోయిందని కాని లేచి దీపం పెట్టాలని కాని వాళ్ళిద్దరికీ తట్టలేదు. ఆ రాత్రి మంగళ కంటి మీద కునుకు పడలేదు. మాటిమాటికి కన్నీళ్లతో వెనుతిరిగిపోతున్న మురళిబాబు జ్ఞాపకానికొస్తున్నాడు. ఒక్కోసారి ఆ రూపం మురళి కాకుండా రాజులా కనిపిస్తోంది. ఉలికిపడి లేచి కూర్చుంది మంగళ. వద్దు దేవుడా, నేను తెలిసి ఏ పాపం చేయలేదు. కలలో కూడా అలాంటి శిక్ష వేయకు. తెలియక ఏదైనా పాపం చేసుంటే క్షమించు అని లెంపలేసుకుంది. ఎంతో అకారణంగా దుఃఖం కూడా పొర్లుకొచ్చింది. పక్క గదిలో నుండి రామం మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మంగళ అన్న మాటలు చెవులు పడ్డంతో మరింత శ్రద్ధగా వింది మంగళ. 25 కాదు, 50 కాదు, 1,00,000 రూపాయలు కట్నమిస్తానన్న సరే వీల్లేదు. మంగళ రాజు కోసమే పుట్టింది. బాధగా ఆవేశంగా ఉంది గౌరి కంఠం. అరే, నేనిప్పుడు ఏమన్నానని ఇంతకీ? వాళ్ళెవరో ఇలా సంబంధాలు చెప్పొస్తున్నారు అన్నానంతే కదా. అది రామం గొంతు. ఆ మాటలు వినడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా పిచ్చిపిల్ల? రేపే రాజుకి ఉత్తరం రాయాలనుకుంటున్నాను. వాడి నోటితో మరోసారి సరేననిపించడం మంచిది. పరీక్షలై రాగానే మంగళమెళ్ళలో 3 ముళ్ళు వేసి అందరి నోళ్ళు నొక్కమని రాస్తాను. వాడికి నా మాట అంటే వేదవాకు. అదీకాక మంగళంటే వాడికి ఎంత ప్రేమో తెలుసా? ఆహా, బాగా తెలుసు. ఆ పిల్ల కళ్ళబడితే చాలు జట్టి మాట్లాడకుండా ఉండలేడు. వెక్కిరింతగా అంది గౌరీ. చిన్నప్పటినుంచి వాడి స్వభావం అంత గౌరీ. ఎవరైనా మంగళనేమైనంటే చితకతను వచ్చేవాడు. ఒక్కరితే ఉంటే తనే పోట్లాట ప్రారంభించేవాడు. వాళ్ళిద్దరి తత్వం అంతేలే, మంచి జోడీ. రామం నవ్వుతున్నాడు. మంగళకి ఆ సంభాషణ విన్నాక ముందులో ఎందుకో అకారణంగా కలిగిన భయం పటాపంచలైపోయింది. అప్పుడే తను పెళ్లికూతురైపోయినట్టు, రాజు ఎగతాళి చేస్తున్నట్టు జిలిబిలి ఊహలు చుట్టుముట్టి కళ్ళు మూతలు పడేలా చేశాయి. స్వప్నలోకంలో విహరిస్తోన్న మంగళకు తెల్లగా తెల్లారే వరకు మెలకు రాలేదు. పెరట్లో కన్న కోయిల్ని అనుసరిస్తూ కూ కూమంటున్నాడు.
రామం అప్పటికే పాలు పితికేసి పాల చెంబుతో పెరట్లోంచి లోపలికొస్తున్నాడు. కిటికీలోంచి వీధిలోకి తొంగి చూసింది. పల్లెంతా మహా సందడిగా ఉంది. గౌరీ నీళ్లు తోడుతున్న సూచనగా గిలక టిర్రిటిర్రమంటోంది. మొద్దు నిద్ర. చిన్నగా లెంప వాయించుకుంది మంగళ. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని తనలో తానే నవ్వుకుంది. అయినా అనేవాళ్లు అడిగేవాళ్లు లేకపోతే సోమరతనం బలుస్తోంది. ఇంకెన్నాళ్లే రాజు, తను రాజు ఇప్పటికే కలలో కనపడి నిద్రపోనివ్వడం లేదే, ఇక తాళి కట్టాక సంగతి అడగాలా? అలవాటు ప్రకారం ముస్తాబయ్యి కన్నాని వెంటబెట్టుకుని వీధిలోకి జారుకోబోతుంటే పెదవులు బిగబట్టి మంగళనే గమనిస్తోన్న గౌరీ జడుకు పెళ్లి పట్టుకుని లాగుతూ, ఈ సంగతి తెలుసా అంది గుట్టుగా. ఏ సంగతి? అర్థమైన అమాయకంగా అడిగింది మంగళ. మీ బావ రాజుకు ఉత్తరం రాస్తున్నారు. ఇదివరకప్పుడు రాయలేదా పాపం? రాయలేదు పాపం, అందుకే అంటూ చెవి మేలిపెట్టింది గౌరీ. అబ్బా వదులు అని మంగళ విదిలించుకోబోతుంటే మరి కాస్త గట్టిగా పట్టుకుంది గౌరీ. ఇంతకీ ఎక్కడికి ప్రయాణం? కృష్ణవేణి దగ్గరికేనా? ఏం వెళ్ళొద్దా? మురిపంగా అడిగింది మంగళ. వెళితే వెళ్ళావు, కానీ అందరి సమస్యలు నీ నెత్తిమీదేసుకుని రాకు. నీ పేరు నలుగురు నోళ్లలో నాడడం రాజుకిష్టం లేదు అంది గంభీరంగా గౌరీ చెవి వదిలిపెడుతూ. పరిస్థితుల ప్రభావం కొద్దీ ఈ వాళ్ళలా పిల్లిలా ఉన్న రంగనాథం లాంటి వాళ్ల వలన ఏమైనా ప్రమాదం కలగొచ్చునన్న ఊహ గౌరికి భయాన్ని కలగజేస్తుందని మంగళకు తెలుసు. పోనిద్దు, నీకన్నీ భయాలే అని నవ్వుకుంటూ జారుకుంది. మంగళ వెంట కృష్ణవేణి ఇంటికి వెళ్లడమంటే మహా సరదా కన్నాకి. స్నేహితురాలిద్దరూ మాట్లాడుకుంటున్నంతసేపు పెద్ద విద్వాంసుడి ఫోజు పెట్టి తబలా వాయించుకుంటూ ఏదో అలౌకికానందాన్ని పొందుతుంటాడు వాడు. కృష్ణవేణి కూని రాగంతో ఏదో జావళి పాడుకుంటూ తీరిగ్గా తివాచి మీద కూర్చుని మొవ్వలు మెల్లగా విప్పుకుంటోంది. కన్నాని సడి చేయొద్దని సంజ్ఞ చేస్తూ వెనకగా వెళ్లి కళ్ళు మూసింది. ఇంత మెత్తని చేతులింకెవరు ఓయ్, మా సర్వమంగళాదేవే ఆప్యాయంగా రెండు చేతులు పట్టుకుని మెల్లగా విడిపించుకుంది కృష్ణవేణి. ఆనందంతో వెలిగిపోతున్న మంగళ ముఖాన్ని ఒక మారు తదేకంగా చూసి ఏదో అడగాలనుకుంటూ కళ్ళు రెపరెపలాడించి కాసేపు ఊరుకుని, సత్రకాయ కూడా వచ్చాడే, తప్పు తప్పు, ఆస్థాన విద్వాంసుడు, పోరా పిచ్చినాయన వాయించుకో అని వాణ్ణి తబలాకేసి తోసి ఏంటి కదా అంటూ మంగళవైపు తిరిగింది. ముందు నీ కథ ఎలా ఉందో చెప్పు. నాకేం, నీ ధర్మాన్ని హాయిగానే ఉన్నాను. నేనేదో తర్వాత ఆర్జించి పోస్తానన్న ఆశతో మరికాస్త ముద్దుగా చూస్తున్నారు వీళ్ళు. రెండు దెయ్యాలు ఎక్కడున్నాయంతకి? గుమ్మనంగా అడిగింది మంగళ. ఇప్పుడే నాకు పాఠం నీతి బోధ పూర్తయ్యాయి. లోపలేదో అగోరిస్తున్నారు, కానీ నువ్వెందుకో ఇవాళ మరీ అందంగా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏదో విశేషం ఉన్నట్లుంది, నీ కళ్ళు మెరుస్తున్నాయి. చెప్పకపోతే నా మీదొట్టు అంది చట్టున కృష్ణవేణి. మంగళకొక్కసారి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. తబలా వాయిద్యంలో లీనమైపోయిన కన్నాగాడి ఉంగరాల జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ, అబే విశేషమేముంది అంది జారుకుంటూ. కొయ్యి పక్షి, అసలు నువ్వింత సిగ్గుపడ్డావంటేనే విశేషం, చెప్పు మరి అంటూ రెక్కపుచ్చుకుని దూరంగా ఉన్న పందిరి మంచం దగ్గరకు తీసుకుపోయి అంచుమీద కోలేసింది. మంగళ బిడియంగా తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటూ అంది. ఇవాళ మా రామంబావ వాళ్ళ తమ్ముడికి ఉత్తరం రాస్తున్నాడు. అంటే ఇదివరకెప్పుడు వాళ్ళు ఉత్తరాలు రాసుకోలేదా? గమ్మత్తుగా నవ్వి చెవి పట్టుకుంది కృష్ణ. అబ్బా చాలే వదిలిపెట్టు, మరి ఏమీ ఎరగనట్టు కందిపోయిన చెవి రాసుకుంటూ మరింత కందిపోయిన ముఖంతో చురుకోపంతో చూసింది మంగళ. కృష్ణవేణి మౌనంగా బయట చూస్తూ కాసేపు ఊరుకునంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు మంగళ. ఇప్పుడు నీ అదృష్టానికేం తక్కువ వచ్చింది? ఏమో, తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో రోజులు ఈడుస్తున్నానే కాని అప్పుడప్పుడు విపరీతమైన భయం వేస్తుంటుంది. లేనిపోని ఆశలు పెంచుకుని మిథ్యలో బతుకుతున్నానేమోనని. సవ్యమైన వ్యవహారాలే ఎన్నో విఫలమైపోతుంటాయి. ఏ కారణం చేతనైనా గోవిందు నన్ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించకపోతే అప్పుడు నా గతేం కావాలి? నాకు తలచుకునేందుకే భయం, తలపు రాక మానదు. ఏం చేయమంటావు? కృష్ణవేణి ఎంత నిగ్రహించుకున్నా కళ్లల్లో చిన్న తడి మెరుస్తూనే ఉంది. చి, అన్ని పిచ్చి ఆలోచనలు. గోవిందు నింతేనన్నమాట నువ్వు అర్థం చేసుకుంది. కసురుతూనే ధైర్యం చెప్పిన మంగళ కూడా ఆలోచనలో పడింది. అవును, కృష్ణకున్న భయం సహజమే. గౌరీ మురళిబాబు విషయంలో అంతేగా జరిగింది. మరి ఇంతకీ ఏ కారణం చేతనైనా రాజుతో తన పెళ్లి జరగకపోతే? కొరడా దెబ్బ తిన్నట్టు ఒక్కసారి విలవిల్లాడిపోయింది మంగళ. నిజమేలే, నువ్వన్నట్టు నావి పిచ్చి ఆలోచనలే. మనసు కోతిలాంటిది, చెప్పినట్లు వెందు పశ్చాత్తాపం చెందుతున్నట్లంది కృష్ణ. ఇంచుమించు అవే మాటలతో తనని ఊరడించుకుని సఫలీకృతురాలైంది మంగళ. తర్వాత ఇద్దరు మనసులు తేలికపరుచుకుని భవిష్యత్తుని రంగురంగుల కలల్లో చిత్రించుకుని తృప్తిపడ్డారు. వెళ్లేటప్పుడు ఒంటరిగా చిక్కిన మాణిక్యాన్ని సంబరంగా పలకరించింది మంగళ.
మాణిక్యం, నువ్వొట్టి వెర్రిబాగులు దానివి. ఆ జీవరత్నానికి ఉన్న గడుసుదనంలో కోటి వంతైనా లేదు పాపం. చూడు, ఇప్పుడు కృష్ణ మనసు మార్చుకుంది. కాలిగజ్జెలు గల్లు మనిపిస్తోంది అంటే ముందు ముందు కనకవర్షం కురిపిస్తుందని అర్థం. ఆ సంపదలో వాటా కాకపోతే ఈ ముసలమండ జీవరత్నం ఎందుకింత ప్రేమ ఒలకబోస్తోంది? దాని దగ్గర డబ్బునున్నాడు నీకేసి కన్నెత్తైనా చూసిందా? నువ్వు వెర్రిమాలకంలాగా నీ కూతుర్ని దానికి అప్పగించి తెల్లముఖం వేసుకుని కూర్చున్నావంటే రేపు నువ్వు నెత్తి మీద కొంగేసుకు పోవాల్సిందే. కృష్ణ కూడా అదంటే పడి చేస్తోంది ఇప్పుడు. అంచేత నా మాట విని ఇప్పుడైనా తెలివి తెచ్చుకుని మంచిగా అన్నా దాన్ని సాగరంపే ప్రయత్నం చేయి. ఆత్మీయతగా ఓ చిన్న హితోపదేశం చేసి చల్లగా ఇంటిదారి పట్టింది మంగళ. కారాకిళ్ళి బుగ్గనించుకుని దీర్ఘాలోచనలో మునిగిన మాణిక్యాన్ని ఒలే మాణిక్యం అని పిలుస్తోంది తన గౌడు గొంతుతో శ్రావ్యంగా జీవరత్నం. ఎందుకో అలా పిలిచి సత్తానే ఉంటుంది మొండ. విని వినకుండా చేదరించుకుంటూ లోపలికి నడిచింది మాణిక్యం. చదువుకి తెలివితేటలకి లంకి పెట్టకూడదు. కాకపోతే చదువబ్బని మంగళకి ఇన్ని తెలివితేటలెలా వచ్చాయి అని అచ్చురు పొందింది కృష్ణవేణి. పల్లెలో కొత్త చైతన్యం వచ్చింది. నూకాలమ్మ పండగ దగ్గర పడుతోంది. అందంగా ఘట్టాలు అలంకరించి డప్పులు మోగించుకుంటూ ఓ పక్క డోగు దండుతున్నారు. మరో పక్క చదురుతో సన్నాహాలు జోరుగా సాగిపోతున్నాయి. ఉత్సవాలు ఈసారి భారీ ఎత్తున జరుగుతాయని, ఎన్నో సంబరాలు చూడొచ్చని పాలెం ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు. అంతకు 1000 రెట్లు ఆత్రంతో రాజు దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎదురు చూస్తోంది మంగళ. జరకేం చేస్తాయని కొండంత ధైర్యంతో మొదలుపెట్టిన కార్యాలు కొన్ని జీవితకాలం అసంపూర్తిగానే ఉండిపోతాయి. కొన్ని పనులెలా జరుగుతాయోనని పుట్టెడు బెంగతో సతమతమైపోతున్నప్పుడు అతి ఆశ్చర్యకరంగా ఇట్టే సునాయాసంగా జరిగిపోతాయి. రామం రాజుకు ఉత్తరం రాసిన రోజు జ్ఞాపకానికొచ్చింది మంగళకు. ఆ రోజు రామం ఎటో వెళ్ళొచ్చి గుమ్మంలో అడుగు పెడుతూనే, ఏం గౌరీ, నిన్నెవరో మన ఇంటికి కారులో వచ్చారట, నువ్వు చెప్పనే లేదు అన్నాడు. ఆ మాటల వెనక రామం మనసులో ఏముందో, గౌరీ మనస్థితి ఎలా ఉందో తెలీదు కాని తీరా రాజుకు ఉత్తరం రాసే తరుణంలో రామం అలా పలకడం అపశకునంగా తోచి గడగడా వణికిపోయింది తను. గౌరీ చెప్పలేదు. ఏమని చెప్తుంది? ఎలా కప్పిపుచ్చుకోగలదు ఇప్పుడు? ఎంత మంచివాడైనా సరే అనుమానం అన్నది తలెత్తాక ఏదో సర్వనాశనం కాక మానుతుందా? ముచ్చెమట్లు పోసుకుని ముద్దలా ఓ మూల కోల్బడిపోయింది పక్క గదిలో తను. గౌరి చెప్పింది, కాని తనతో చెప్పినట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ కాదు, నిశ్చలంగా నిర్వికారంగా. ఎప్పుడో కొనాలకున్న వస్తువు అవసరం తీరాక అవకాశం లేకపోయినప్పుడు ఎదురుపడితే వద్దు పొమ్మని మురళిబాబుని తిరిగి పొమ్మండం సునాయాసంగా చెప్పేసింది. మంగళ తన చెవులను తనే నమ్మలేకపోయింది. మీరుంటే ఉండమనేవారేమో, నేనలా అనలేకపోయాను. అందులోనూ ఇది పల్లెటూరు, చిలవలు పలవలు చెక్కుతారు. మంచిదానివే. ఎంత పల్లెటూరైతే మాత్రం ఇంట్లో మగాడు లేకపోతే ఆ వచ్చినవాడి గతి అదోగతేనన్నమాట. తిన్నావా లేదా అని అడగవన్నమాట. ఇవేనా మీ చదువుకున్న పట్నం పిల్లల మర్యాదలు? రామం హృదయ వైశాల్యాన్ని గౌరీ ఎన్ని ఆనందపు మేళ్లలో కొల్చుకుంటుందో అనిపించింది తనకి. అప్పటికి బిగుసుకుంటున్న ఉరితాడు సడలించినట్టు తేలిగ్గా ఊపిరి తీసుకుంది తను. ఏదో కొంప మునిగిపోతుందని భయపడి చూస్తుంటే రామం గౌరీ సహాయంతో ఆ రోజే రాజుకి ఉత్తరం రాసేశాడు. చిన్న అబద్ధంతో ప్రారంభించి పెద్ద అనర్థాలు కొని తెచ్చుకోకుండా ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పేయడం ఎంత మంచిది. తను చదువుకోకపోవడాన్నేమో గౌరంత సూటిగా చెప్తోందని ఊహించలేకపోయింది. రాజు దగ్గర నుంచి ఎలాంటి జవాబు వస్తుందోనని అనుమానం ఏ కొసాన లేకపోయినా అంతవరకు అందరితో చెప్పడం అట్టే మంచిది కాదని రామం ఊరుకున్నాడే కాని చీటికి మాటికి ఏదో మాటంటూ మంగళ్ని అల్లరి పెడుతూనే ఉంది గౌరీ. అలిగినట్టు కోపగించుకున్నట్టు వీలైనంతగా నటించి అలసిపోతోన్న మంగళ ముఖమండలంలో రోజుకో కొత్త తళుకు అంటూ మరింత ఉడికిస్తోంది కృష్ణవేణి. ఇంకేం, అమ్మవారి పండగ 15 రోజులే ఉంది. పండక్కి ఎవరే వేషం కడుతున్నారో, ఎవరే ముక్కుబొళ్లు చెల్లిస్తున్నారో సంబరంగా చెప్పుకుంటున్నారు. రామం వాకిట్లో ఓ వెన్నెల సాయంకాలం వేళ ఆడపిల్లలంతా అల్లిబిల్లిగా ఆటలతో పాటలతో మహా కోలాహలంగా ఉంది వాతావరణం. అందరూ తలో పాట పాడాలనుకున్నారు. కన్నె పిల్లలందరికీ కలలుగండం ఎక్కువ. కాని పాట పాడడం నాయుడుగారి కోడలు వంతైంది. ఆ పిల్లకి కలలు కనే వయసు దాటింది. కన్నవారు తనను చూడరాలేదని దిగులు పట్టుకున్నట్లుంది. లలిత భావగీతాలు బాగా పాడుతోంది. అది అక్కడ వారెవరికీ నచ్చలేదు. ఆ భావతరంగాల్లో మునిగిపోయిన గౌరీ కన్నులు తడవడం మంగళకు అంతకంటే నచ్చలేదు. సరిగ్గా అదే సమయాన చౌదరి గారి లోగిలు కూడా మహా హడావిడిగా ఉంది. మునసబు, కరణాలు, పెద్ద పిన్న అంతా చేరారు. గ్రామస్తులంతా ఎవరెవరేం బాధ్యతలు వహించాలో, కార్యక్రమాలు ఎలా జరిపించాలో వివరించబడుతోంది. అపసారం ముందా రామయ్యను లెంపలేసుకోమను అంటున్నాడు గురవేశెట్టి గురకు గొంతుకుతో. ఏమేంటి, ఏమన్నాడు?
కోళ్ళని గొర్రెల్ని కోయడం ఎందుకు, పండోకాయో నైవేద్యం పెట్టమంటాడా? ఇదేం అమ్మోరి పండుగనుకున్నాడా, ఆటాలనుకున్నాడా? మరో మూల రంగనాథం నోరు జోరుగా సాగిపోతోంది. చూడు రామయ్య, నువ్వు సిన్నోడివి, నీకేటి తెలీదు గాని శక్తికి బొలులు పడాలయ్యా బాబు, అప్సారం మరేటనుకో. వయోవృద్ధుడు శివారెడ్డి రామం భుజం తడుతున్నాడు. అయ్యో, పట్నం వెళ్ళి ఆ తమ్ముడేం చదివాడు గాని ఈయనగారే చదువుంటే ప్రపంచకమే తలకిందులైపోను. దూరంగా కూర్చున్న ఇంకెవరో మెల్లగా పక్క చెవిలో రొద పెడుతున్నారు. తప్పురాంబాబు, అమ్మగారి విషయంలో ఆనవాయితీగా జరగవలసిందే. నీ ఉద్దేశం నాకు అర్థమైందనుకో, కానీ మనమేం చేయలేం నచ్చి చెబుతున్నట్టుగా అంటున్నాడు చౌదరి. ఎవరి మొక్కుబడులేమిటో, సుమారు ఎన్ని గుర్రెలు పడతాయో అంచనా కడుతుంటే మనసులోంచి ఏదో బాధ మెదిలి సహించలేక, ఆవిడ అంత దయగల తల్లి కదా, ఇన్ని జీవాల్ని బలి తీసుకోకపోతే పళ్ళో కాయలో నైవేద్యాలు ఎట్టించుకుంటే సరిపోదా అని రామం అన్న మాట అంత వ్యాఖ్యానానికి రాద్ధాంతానికి దారి తీసింది. అన్నీ విని రామం అపచారం చేసినట్టు తలంచుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని పురమాయిస్తున్నారు. భోగోతాలు, పురాణాలు, పుణ్యకథలు ఏర్పాట్లు చేసుకునేందుకు కొందరిని నియమించారు. అదిగో మన రాయుడుగారి తోటలో మాను కొట్టుకోమందట తల్లి, రేపే ఆ పని నువ్వు చూడు రామం బాబు అని అప్పచెప్తే సరేనన్నాడు రామం. మాను నరికించడానికి పోతున్న రామం ఇవాళైనా వచ్చి తీరాలి మన రాజు దగ్గర నుంచి ఉత్తరం అని గౌరితో అంటుంటే తెలియని దేవతలందరికీ కూడా మొక్కుకుంది మంగళ. అతని నోటి మాట నిజమై కర్ణపేయమైన వార్త చెవులు పడాలని. అయితే ఆ రోజు ఉత్తరం రాలేదు. తోటకెళ్లి రామం తిరిగి రాలేదు. మంగళ మనసులో లేదు. 2 జాముల వేళ తల చిట్లిపోయి రక్తంతో తడిసి ముద్దైన శరీరాన్ని మోసుకుంటూ నెత్తి నోరు బాదుకుంటూ 10 మంది వచ్చి పడ్డారింట్లో. మాను అనుకోకుండా విరిగిపడిందని, రామంతో పాటు మరొకడు కూడా దాని కింద నిలిగిపోయాడని వచ్చిన వాళ్ళు చెబుతుంటే ఉన్నచోటే కూలబడిపోయింది గౌరీ. సంబరంగా అన్నకి ఉత్తరం పోస్టు చేద్దామని బయలుదేరుతున్న రాజుకి వాళ్ళ నుండి మనిషి వచ్చి ఆ దుర్వార్త చెప్పేసరికి పట్టపగలై చిట్టచీకటైపోయింది. చేతిలో ఉత్తరం గాలికి ఎగిరిపోయి ధూళిలో కప్పబడిపోయింది. రామం కళ్ళు బలవంతాన ఎత్తి చూశాడు. ఊరి జనం మూగున్నారు, కాని రాజు కనిపించలేదు. గౌరీ, నే పోతున్నా. నన్నే నమ్ముకున్న నిన్ను ఒంటరిదాన్ని చేసిపోతున్నా. నీకిక దేవుడే దిక్కు. వాతం కమ్మేసి చెరుపు మరుపుగా లోపలేమో గుణుక్కోవడం మొదలుపెట్టాడు కాసేపు. మళ్లీ కళ్ళు తెరిచి పక్కకు చూశాడు. మండుతున్న కళ్లల్లో నీరు లోపలే హరించుకుపోయి ఏడవడం రాని మనిషిలా చూస్తున్న మంగళ కనిపించింది. మంగళ, గౌరికి ఇక నువ్వే. ఇంకా ఏమో అనబోతుండగా అతని తల నేల కొరిగిపోయింది. అతని కంట్లో నుండి 2 కన్నీటి బిందువులు జారి భూమి మీద పడ్డాయి. మనుషులకి ఒక చక్కని విద్య తెలుసు. సమయం చిక్కితే చాలు ఒకరినొకరు తప్పులు పట్టుకునేందుకు, ఒకరిపై ఒకరు నిందలేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్ళకి పక్షపాతం లేదు. దేవుడైనా దేవతైనా సరే నిర్భయంగా నిందించగలరు. అయితే దానికి సత్తా అని, మహత్యం అని కొన్ని రకాల ముద్దు పేర్లున్నాయి. ఓ పక్క పిడుగులాంటి వాడు అనుకోని విధంగా చచ్చిపోతుంటే, మరో పక్క అమ్మతల్లి కోపగించిందని, బలులు తీసుకోకపోతేనే అన్న రామం ప్రాణం తీసుకుని సత్తా చూపించిందని గ్రామస్తులంతా తలో రకంగా యథాశక్తి ఆవిడ నెత్తిన 4 అక్షంతలు వేస్తున్నారు. చివరికి మానుకూలి రామం మరణించాడని కాక అమ్మోరు రామాన్ని బలిపుచ్చుకుంది అని స్థిరపెట్టి ఇంకా భయభక్తులతో ఆవిడను శాంతింపజేయడానికి ఇంకా ఏవో ముక్కులు ముక్కుతూనే ఉన్నారు. రాజు వస్తూనే పసివాడి కన్నా హీనంగా విలపిస్తూ అన్న మృతదేహం మీద ఒరిగిపోయాడు. అతనికి తల్లి, తండ్రి, సర్వ బంధువర్గం, చివరికి దైవం కూడా ఆ అన్నే మరి. గౌరీ ముద్దుబారిపోయింది. అమలకలంతా ఆమె చుట్టూ మూగారు. ఈ భయానక దృశ్యాన్ని చూసి జడుసుకుపోయి గోడ కత్తుకుపోయిన కన్నాను భుజం మీదేసుకుని దూరంగా తీసుకుపోయింది మంగళ. తల్లికి ఆగ్రహం వచ్చిందట. ఆగ్రహాలు చూపించడానికేనా ఈ తల్లు? అందున పసిబిడ్డలాంటి మనసున్న రామం మీద అపచారం, తప్పు, నిజంగా అపచారం. తల్లికెప్పుడు బిడ్డల మీద ప్రేమే కాని పగుండదు. ఈ తల్లులైనా లేకపోయిండాలి కాని ఉండడమే అన్నది నిజమైతే ఈ పగ, కసి సర్వ అబద్ధం, కల్పితం. మతిలేని మనుషులకి పుట్టిన తెగులు, పిచ్చి. మంగళ హృదయంలో మంటలు మండుతున్నాయి. ఎవరెలాంటి నిర్వచనాలిచ్చుకున్నా ఖాతరులేంది కాలం. అందర్నీ వెకిరిస్తూ ముందుకు పరిగెత్తడమే దాని వాటం. మనిషి కూడా ఎప్పటికో ఒకప్పటికి కాలానికి బందీ అయినని గుర్తించి పరుగు ప్రారంభించక తప్పదు. మరుపు అనే ఆయాచిత వరం మనిషినన్ని దుఃఖాల నుంచి సడలించి అందుకు దోహదం చేస్తోంది. రాజు మాత్రం ఎవరెన్ని చెప్పినా, ఎన్ని వేదాంతాలు బోధించినా తేరుకోలేదు. 3 రోజులైపోయింది. రాత్రి వరకు వీళ్ళు వాళ్ళు కూర్చుని రకరకాల అనునయించి ఎంగిలి పడమని చెప్పి వెళ్లారు. కన్నాని బ్రతిమాలి తిండి తినిపించి నిద్రపుచ్చి బయటకొచ్చింది మంగళ. పిండారబోసినట్లు వెన్నెల్లో గచ్చు మీద ముణుకులకు తలానించుకుని శూన్యంలోకి చూస్తున్నాడు రాజు.
వెన్నెల వెలుగులో అతని కంటిదారలు ఉండి ఉండి మెరుస్తున్నాయి. మంగళ వెనకగా వచ్చి రాజు భుజం మీద చేయి వేసింది. ఒక్కసారి వెనుతిరిగి చూసి పంచెతో కళ్ళు తుడుచుకున్నాడు రాజు. ఈసారి వస్తే రాజు పెళ్ళికొడుగ్గానే వస్తాడు. తను అప్పుడెలా అతని ఎదురుపడాలి? అతనేమి ఎగతాళి మాటలంటాడో, సిగ్గుపొరలను విచ్చుకొని అతనితో ఏమని సంభాషించాలి అని పదే పదే పలు విధాలుగా ఊహించుకున్న మంగళ హృదయంలో మధుర భావాలు ఏ సుడిగాలిలో ఎగిరిపోయిండాలప్పుడు. వదిన పడుకుందా? ఎలాగో నోరు పెగల్చుకున్నాడు రాజు. నువ్వు పడుకో. రాజు బాధగా పిలిచింది మంగళ. నన్ను బలవంతం పెట్టకు మంగళ, నాకక్కర్లేదు, నేనేం తినలేను. మంగళ కంఠంలో బాధకి కారణం రాజుకు తెలుసు. ఇలా ఎన్నాళ్ళు పొస్తుంటావు లేరాజు, నా కోసం, కనీసం నా తృప్తి కోసమేనా తినక తప్పదు నువ్వు. మంగళ కంఠంలోని అనునయం బిడ్డపై తల్లి వాత్సల్యంలా తరగలతో పొంగుకొస్తున్నట్టుంది. చిన్ననాడే పోయిన తల్లి జ్ఞప్తికొస్తోంది రాజుకి. ఆమె లేని లోటు తెలియనివ్వకుండా తనను పెంచి పెద్ద చేసిన అన్న అనురాగం జ్ఞాపకానికొస్తోంది. ఇంకా నిగ్రహించుకుందామని చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. నాకు ఆకలి దప్పిక తెలిస్తే నేనే వచ్చి అడుగుతాను. నన్ను వేధించక వెళ్ళు మంగళ. యథాప్రకారం 2 ముణుకుల మధ్య తలదూరు చేసుకున్నాడు రాజు. రాజు ఇప్పటి వరకు గౌరి ఎదుట పడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. పగలంతా బయట కూర్చుని వచ్చేపోయే వాళ్లతో గడిపేస్తున్నాడు. ఎవరూ లేనప్పుడు ఎటో దూరంగా వెళ్ళిపోతాడు. తిరిగి బాగా రాత్రయ్యి అందరూ నిద్రిస్తున్నారని నిర్ధారించుకుంటేనే గాని లోనికి రాడు. మర్నాడు అలాగే అర్ధరాత్రి దాటింది. మెల్లగా అడుగులేసుకుంటూ లోపలికొచ్చి తలుపు జారేసి వెనుతిరిగాడు. ఎదురుగా మంగళ. వదిన పడుకుందా? రోజు మంగళని అతడు అడిగే మాట అదొక్కటే. లేదు, గౌరీ నీకోసమే చూస్తోంది. గౌరికి పట్టుకున్న బాధలు చాలవనా రాజు నువ్విలా ప్రవర్తిస్తోంది? నువ్వు తిండి తిప్పలు మాని ముఖం చాటు చేసుకుని తిరుగుతుంటే తను హాయిగా తిని పడుకుంటుందని మాత్రం ఎలా అనుకుంటున్నావు? పోయిన రామంబావ ఇక ఎలాగూ తిరిగి రాడు. కానీ బతుకున్న గౌరిని కూడా ఎందుకిలా చంపుతావు? ఈ హింసనంతా చూడ్డానికేనా నేనిక్కడికొచ్చింది? మంగళ అతనికేదో నెమ్మదిగా చెప్పబోయి ఆవేశం వచ్చేసి చివరికది దుఃఖంగా మారి ఏడవలేక ఎవరో గొంతు నొక్కేసినట్టుగా ఆగిపోయింది. రాజు కాసేపు దిక్కుతోచని వాళ్ల అటు ఇటు కంగారుగా చూసి మెల్లగా గౌరన్న గదికేసి నడిచాడు. గౌరి ఒడిలో పడుకున్నాడు కన్న. ఆమె గుడ్డిగా వెలుగుతోన్న లాంతరకేసి నీరసించిపోయిన కనులతోనే నిశ్చలంగా చూస్తోంది. ఆ కళ్ళకెక్క ఏడవడానికి కూడా శక్తి లేనట్టుంది. గదిలో నిండిన వెలుతురు నిస్పృహగా నిట్టూరుస్తున్నట్టుంది. ఎలాగో ధైర్యం తెచ్చుకుని లేని బెంకాన్ని నటించి గౌరిని ఓదార్చాలనుకుంటూ వెళ్లిన రాజు 2 చేతుల మొహం కప్పుకొని కూలబడ్డాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు రాజు తనను తాను సంభాళించుకోలేకపోతున్నాడు. రాజు జీరపోతున్న కంఠంతో పిలిచింది గౌరి. నువ్వేలా దిగజారిపోతే ఇంకేం చూసుకుని నేను బ్రతకాలి చెప్పు? ఏ ఆశ ధైర్యం చూసుకుని నేను ఈ బ్రతుకు ఎడవాలి? లేరాజు లే. నా దురదృష్టం పెళ్ళయ్యే వరకు నన్ను మాత్రమే పీల్చుకు తిందనుకున్నాను. కానీ అది నన్నింకా వెంట తరిమి నా సౌభాగ్యాన్నంతా కొల్లగొట్టుకుని పోతూ నీకు దేవుళ్లాంటి అన్నను కూడా దూరం చేసింది అంటూ పట్టలేక తను ఏడ్చేసింది. కరువు తీరా కన్నీరు కారిస్తే కాని మనసు తేలిక కాదు. రాజుకి అప్పటికి కాస్త తేలికొచ్చినట్టయింది. అది వట్టి తేలిక కాదు, శుద్ధ శూన్యం, వైరాగ్యం, నిరాశ, నిస్పృహ. ఆ వైరాగ్యం ఆవరించగానే కళ్ళు తుడిచేసుకుని ఏమేమో మాట్లాడాడు. అందులో గౌరికి ఒక్క ధైర్యవచనం కాని ఓదార్పు కాని ఏమీ లేవు. అదో అయోమయం. ఇంకా మాట్లాడకు రాజు, వెళ్ళి పడుకో అని గౌరి బిగ్గరగా అరవడం వినిపించి మంగళ లోపలికొచ్చింది. రాజు బయటకు వెళ్ళిపోయాడు. రాజునట్టే మాట్లాడించుకు మంగళ. ఎందుకో ఆ ధోరణి వింటే నాకు భయం వేసింది. మతిలేనివాడి మాటలా ఉన్నాయి అంది గౌరి. మరో 10 రోజులు బరువుగా గడిపిపోయాయి. మరనాడే నూకాలమ్మ పండుగ. పల్లె జనానికి అప్పుడే రామం చావు పాతపడుతోంది. జనం తండోపతండాలుగా ఓళ్ల నుంచి వచ్చి దిగుతున్నారు. ఎక్కడ చూసినా సంబరాలు, వేడుకలు, డప్పులు, వేషాలు. కోలాహలంగా ఉంది పాలెం. రాజు చాలా గంభీరంగా మారిపోయాడు. అవి ఇవి చూపిస్తూ దిగులుగా ఉన్న కన్న మనసు కాస్త మళ్లించి ఎక్కడెక్కడో తిరిగి ఇల్లు చేరుకుంది మంగళ. రాజు అక్కడక్కడా పడున్న తన గుడ్డలు తీసి పెట్టెలో కుక్కుకుంటున్నాడు. బెత్రపోయి చూస్తూ అదేంటి ప్రయాణమా అని అడిగింది ఉండబట్లేక. అవును ముక్తసరిగా అన్నాడు రాజు. ఎక్కడికి? వెలవెలబోతూ ప్రశ్నించింది. ఎక్కడికైనా సరే కాస్త మనసుకి ప్రశాంతత చిక్కుతుందేమోనని. ఎప్పుడు తిరిగొస్తావు? జారిపోతున్న శక్తిని కూడదీసుకుని మామూలుగా అడగడానికి ప్రయత్నించింది మంగళ. చెప్పలేను. ఎక్కడికి వెళతాడో తెలీదు, ఎన్నాళ్ళుంటాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. రాజు మాటలు మంగళలో అసహనాన్ని రేకెత్తిస్తుంటే తొందరపడి ఏమీ అనద్దు అన్నట్టు లోనుండి గౌరీ సైగ చేస్తోంది.
మంగళకు మనసులోంచి దుఃఖం పొంగుకొస్తోంది. ఎలాగో ఒకలా బ్రతిమాలో బోధపరచో అతని ప్రయాణం ఆపు చేయించాలనుంది. ఎన్నెన్నో విధాలుగా ఊహించుకున్న ఊహలన్నీ వెనక్కిపోయి రాజు ముఖం చూస్తూ చివరికి ఇలా అంది. సరే వెళ్ళు, కానీ ఎక్కడున్నా సరే మీ అన్నయ్యతో పాటు మేమంతా కూడా చచ్చిపోలేదని గుర్తించుకో చాలు. ఎంత దుఃఖాన్ని అణిచిపెట్టుకుని మంగళ అలా నొక్కి నొక్కి అంటుందో రాజుకు తెలుసు. కాని తనను తాను ఓదార్చుకోలేని వాడు ఇంకెవరిని ఓదార్చగలడు? బండికింకా చాలా టైం ఉంది. ఎప్పుడు పట్నం వెళ్ళినా అన్న బండి తోలుతుంటే దారంతా వసపెట్టలా వాగుతూ చీకు చింత లేకుండా హాయిగా వెళ్ళేవాడు. ఈసారి ఎవరున్నారు? గతాన్ని తవ్వుకుంటూ ఏదో పనున్నట్టు హడావిడిగా అటు ఇటూ తిరుగుతూ కాలాపహరణం చేస్తున్నాడు రాజు. మంగళ నెమ్మదిగా వీధిలోకి జారుకుంది. వెళ్ళడం తిన్నగా చౌదరి గారింటికి వెళ్ళింది. చౌదరి అప్పుడే ఓ కునుకు తీసి లేచి వాలు కుర్చీలో పడుకుని చుట్ట నిషాలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. మువ్వలు పట్టి గల్గల్మనిపించుకుంటూ ఎదురుగా వచ్చి తలంచుకుని నిలబడింది మంగళ. ఆ పిల్ల అలా మాట్లాడకుండా నిల్చుంటే ఏదో విశేషం ఉండుంటుందని చౌదరికి అనుమానమే. ఏంటిలా వచ్చావు? మెల్లగా కదలేశాడు. వసుమతి ఎప్పుడొస్తుంది? వసుమతితో ఏదో అర్జెంటు పనున్నట్టుగా అడిగింది మంగళ. వస్తుందిలే, నెల్లాళ్లలో. ఆ పిల్ల ఆంతర్యం కనిపెట్టాలని చూస్తున్నాడతను. గోవిందో? వాడు దగ్గరలోనే రావాలి మరి. వాడికి బోల్డు సంబంధాలొస్తున్నాయి. తొందరలో ఏదో ఒకటి స్థిరం చేసేసి మూడుముళ్ళు వెయ్యాలి. చౌదరి మంగళని కనిపెట్టడం మరిచిపోయి ఏవో మాటల్లో పడ్డాడు. నాకు అర్జెంటుగా 2 కాదు 300 కావాలి. పుట్టుకున్న మంగళ అలా అడుగుతుందనుకోలేదు చౌదరి. ఏదో విశేషం ఉంటుందన్న అతని అనుమానం నిజమైంది. హఠాత్తుగా ఇంత డబ్బెందుకు చెప్పమా? అడిగితే ఈ పిల్ల అంత సులువుగా చెప్తుంది కనుకనా? ఇప్పటికీ ఇంటి మీద పుచ్చుకున్న డబ్బేం చేసిందో చెప్పిందా? మీదు మిక్కిలి గట్టిగా అడిగితే వసుమతొచ్చి తప్పంతా తనదే అన్నట్టు మాట్లాడుతోంది. 4 డబ్బులు కూడా వెనకుంటే తోచదు కాబోలే పిల్లకి. తనకేం, అవి కూడా అయిపోని, అప్పుడు చెప్పొచ్చు దాని పని అనుకుంటూ మాట్లాడకుండా వెళ్లి 300 తెచ్చిచ్చేశాడు. అది తన డబ్బు కాగాక చౌదరి ఇస్తున్నట్టు కృతజ్ఞతగా అందుకొని ఉలుకు పొలుకు లేకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించమన్నట్టుగా చూస్తూ గేటు తీసుకునొచ్చేసింది మంగళ. ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలు వేయకుండా తెచ్చిచ్చేసినందుకే ఆ చూపని చౌదరికి తెలుసు. రాజు ప్రయాణమవుతున్న సంగతి పసిగట్టి ఇరుగు పొరుగు చేరి రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నారతన్ని. మంగళ వెనక తోవకుండా లోను ప్రవేశించి అటు ఇటు చూసి రాజు పెట్టె తెరిచి హడావిడిగా ఆ డబ్బు బట్టలడుగున పడేసి పెట్టె మూసేసి పరుగుతో బయటపడింది. అయితే జాలిగా ఓ 2 కళ్ళు అదంతా గమనిస్తున్నాయని తెలిసేసరికి కలవరపడిపోతూ అబ్బే రాజు బట్టలు ఏదో చెప్పబోయింది. గౌరీ భారంగా నిట్టూర్చింది. ఆహా, ఎంతో లేదులే, దాచలేక చూచాయిగా అంది. దాని విలువ చెప్పతరం కాంది మంగళ. రాజు వట్టి పిచ్చివాడు. ఆ సంగతి గ్రహించలేక ఎక్కడెక్కడో మనశ్శాంతి లభిస్తుందని వెళుతున్నాడు అని గౌరంటుంటే అక్కడ నిల్చోలేకపోయింది మంగళ. రాజుబాబో బేగిరా మరి అని బయటనుండి బండితోలే వెంకన్న కేకలేస్తున్నాడు. రాజు గౌరితో చెప్పి వెళ్లాలని లోనికొచ్చాడు. మంగళ కూడా అక్కడే ఉంది. రాజు తనతో వెళ్లే ముందు ఏం మాట్లాడతాడనని ఆత్రంగా ఎదురుచూస్తూ రాజు దగ్గరగా వచ్చింది. కాస్త తరచుగా వచ్చిపోతుండు మంగళ అన్నాడు. బిక్కుముఖం పెట్టుకుని నిల్చుండిపోయింది మంగళ. అన్నం మర్చిపోయింది. వచ్చిపోమంటాడేమిటి? ఎక్కడికి పోవడం? రాజు వచ్చిన దగ్గర నుంచి మంగళ అక్కడే ఉండడమే చూస్తున్నాడు. అయితే గౌరికి కన్నాకి కాస్త సాయం వచ్చుంటుందనుకున్నాడు తప్ప ఇల్లు వాకిలిపోయి నిలవ నేళ్లేక అలా వచ్చిందని అతను అనుకోలేదు. ఎవరూ అతనికి ప్రత్యేకించి ఆ విషయాన్ని చెప్పేంత సమయమూ కాదది. పరిస్థితి అంతా అవగాహనైన గౌరీ వెళ్ళొస్తా వదినా అని రాజంటుంటే దుఃఖాన్ని దిగమింగుకుంటూ మీ అన్నయ్య ఉత్తరానికి జవాబు రాసావా అని అడిగింది. రాజు మౌనంగా కాసేపు ఊరుకున్నాడు. మంగళ గుండెలు దడదడా కొట్టుకున్నాయి. రాశాను, సవ్యంగానే రాశాను, కానీ కాలమే వక్రించింది. నన్నేం చేయమంటావు అనేసి వెళ్ళిపోయాడు. ఆ మాట మంగళకు కొన్నంత ధైర్యాన్నిచ్చింది. సవ్యంగానే రాశాను అన్న ఒక్క ముక్కతో కోటి కోరికలు మొలకెత్తాయి. రాజు అలా వెళ్ళిపోతున్నందుకు నువ్వేమీ దిగులు పడనక్కర్లేదు అన్నట్టుగా గౌరీ చూపులతోనే మంగళకు మరింత ధైర్యాన్నిచ్చింది. రంగరంగ వైభవంగా అమ్మవారి పండుగలు మూశాయి. ఆవిడ సత్తాని వేనోళ్ల చాటుకుంటూ దానిలో రామం చావును కూడా ఒక మహిమగా మార్చి చెప్పుకుంటూ ఎక్కడి వాళ్ళక్కడ తరలిపోయారు. తిరిగి పాలెం ఎప్పటి వాతావరణంలో పడింది. ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎంత దొర్లినా మంగళకు నిద్ర పట్టలేదు. బయటకు ఏడవలేని వాళ్ల బాధ మరింత వర్ణనాతీతంగా ఉంటుంది. కన్నా గౌరీ నిద్రలో ఉన్నారు. నెమ్మదిగా లేచి బయటకొచ్చింది. సన్నని మసక విన్నట్లో ఆమె కాళ్లు అలా ఎటో సాగిపోతున్నాయి.
మెదడుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సందేహాలు ఆమెను ఉద్రేకపరుస్తున్నాయి. ఓడలమర్రి దాటి నౌకాలమ్మ గుడి ముందుకొచ్చి ముఖాముఖి ప్రత్యర్థితో దెబ్బలాటకు సిద్ధమైనట్టుగా చూసింది. చిన్న రెక్క తలుపులో నుండి అమ్మవారి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మవారిని ఎన్నో ప్రశ్నలు వేసింది. ఒక్కదానికి సమాధానం రాలేదు. ఎన్నో సందేహాలు వెలుగుచ్చింది. ఒక్క మాట మనసుని చల్లబరచలేదు. ఎంతో విలపించింది. ఒక్క ఓదార్పు లేదు. చివరికి విసిగి నోటికి తోచిన మాటల్లా అంది. ఒక్క ఎదిరింపు లేదు. నీకే ప్రాణముంటే ఈ పాటికి తలుపులు విరగొట్టి ఏదో కసిగా పలుకుతూ చిన్న రెక్క తలుపులోంచి సూటిగా విగ్రహం కేసి చూసింది. విగ్రహం మొహంలో సాత్విక భావం తొణికిసలాడుతోంది. సన్నని మందహాసంతో అమాయకంగా చూస్తున్నట్టుంది అమ్మవారు. దీర్ఘాలోచనలో మునిగింది మంగళ. ఈ మనుషులకెందుకో నువ్వంటే ఇంత కసి. ఏ అనర్థం జరిగినా నీ మీదకు తోసేస్తారు. నీకు బొత్తిగా నోట్లో నాలిక లేదులా ఉంది. ఎంత మెత్తగా ఉంటే ఈ మనుషులతో చాలా ప్రమాదం. పూజలందుకోవడమే గొప్ప అనుకుంటున్నావు కాబోలు. ఎలాంటి మనసుతో చేస్తున్నారా పూజ అన్న సంగతి నీకు పట్టినట్లేదు. వస్తా అంటూ వెనుతిరిగింది. దూరాన సర్వమంగళాదేవి గుడి ముందు పొన్న చెట్టు నీడలో లీలగా 2 ఆకారాలు కదిలాయి. ఎందుకో చిన్న భయం మొలకెత్తింది మంగళకు. దడదడ 4 అడుగులు వెయ్యబోయి ఏదో కాలికి తగులుకుని ముందుకు పడింది. ఆ శబ్దానికి ఆ ఆకారాలు కదలిక లేకుండా నిలిచిపోయాయి. గుండెలు చిక్కబట్టుకుని లేచి ఒక్కొక్క అడుగే వేస్తోంది మంగళ. ఆ ఆకారాలు కాలి సత్తు కొద్దీ పొరుగులంకించుకుంటున్నాయి. ఓరి నీ ముఖం తగలయ్యా! తేలిగ్గా నిట్టూర్చి తనకు కలిగిన భయానికి తనే చిన్నగా నవ్వుకొంది. ఒరే రంగనాథం, నీకెంత భయం భక్తులురా పాపం అమ్మవారంటే. ఆ గుడి ముందరే అవినీతికి దిగబడ్డ నీలాంటి వెధవ భక్తుల్ని పాపం ఆవిడెలా భరిస్తుందో కాని కసిగా అనుకుంటూ ఇల్లు చేరుకుంది మంగళ. గౌరి మంచం మీద పడుకునే 2 కళ్ళు తెరుచుకుని చూస్తోంది. నూరుపిళ్ల రోజులు దగ్గరవుతున్నాయి. ఎక్కడ చూసినా పొలాలు దున్నేసి అరకలు తోలుతున్నారు. ఎన్నాళ్లనుంచో రామం పొలాన్ని ఎలా కబళించాలా అనే యోచనలో ఉన్న రంగనాథం రకరకాల ఎత్తులు వేయబోతుంటే ఈ సంవత్సరం తిండి గింజలు ఎలా వస్తాయని గౌరి దిగులు నిండిన కళ్ళతో చూస్తుంటే ఏం పర్వాలేదు, నేనున్నాను అని హామీ ఇచ్చాడు చౌదరి. నీ అవ్వరం నాకేం నచ్చట్లే చౌదరి. ఈ లెక్కన ఊళ్ళో దిక్కుమాలిపోయిన దెబ్బలని సాగు చేయించుకుంటా పోతే మనం ఆరిపోవలసిందే అని ఆప్యాయంగా ఆత్మీయతగా ఓ చిన్న పొడి వేసి చూశాడు మునసబు రంగనాథం. పోన్లేవయ్యా రంగనాథం, ఏటేటా పొలంగట్లు జరిపేసుకుని ఆస్తితో పాటు పాపం పెంచుకుని ఆరిపోయే కంటే ఇది నైవేగా. రంగనాథానికి నవ్వుతూనే ఓ చురకంటించాడు చౌదరి. గట్లు జరిపేయడంలో రంగనాథం ఎంత ఘటికుడో చౌదరికి తెలుసు. సంభాషణ తప్పుదోవ తొక్కుతుందని గ్రహించిన రంగనాథం కార్యార్థిగా రావడం చేత తను నవ్వేస్తూ అవునవునులే, ఓ మంచి పని చేయడం మనకి మంచిదే కదా అనేశాడు. మొండి కత్తిలాంటి రంగనాథం అంత మెత్తగా మాట్లాడడం చౌదరికి ఆశ్చర్యం కలిగించిన వెంటనే రంగనాథం అన్న మాటతో ఆ ఆశ్చర్యం అనుమానం తీరిపోయాయి. చూడు చౌదరి, ఒక్క ఊరి వాళ్ళం, స్నేహితులం, వియ్యంకులం కూడా అయితే బాగుంటుందని నా అభిలాష. ఇక పిల్లలంటావా, కొత్తగా ఒకళ్ళొకళ్ళు చూసుకునే అవసరమే లేదు. చిన్నప్పటి నుంచి చెయ్యి కలుపుకుని ఆడుకున్నవాళ్ళు. మా సుబ్బన్న నా మాట కాదండు, వసుమతి కూడా నీ మాట కాదందనుకో అంటూ అసలు విషయం బయటపెట్టాడు రంగనాథం. చౌదరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. సుబ్బన్న చెడు తిరుగుళ్లన్నీ తన నోటితోనే చెప్తూ అసహించుకునే వసుమతి అతన్ని పెళ్లాడుతుందా? చౌదరి స్నేహపూర్వకంగా రంగనాథం భుజం చరిచాడు. నాకు సంతోషమేనోయ్, కానీ పిల్లల ఇష్టాయిష్టాలు కూడా మనమే కదా చూడాలి. మా వసువుకు ఆ ఉద్దేశం ఉందనుకో నేను. కోన్లేదు, ఆ విషయం మరిచిపోయి మనం ఎన్నడూ ఇలా స్నేహితులుగానే ఉందాం అనేసరికి రంగనాథానికి తల తీసేసినంత పనైంది. చేసేది లేక గుటకలు మింగి కాసేపు ఊరుకుని అవునవునులే, నువ్వన్నది నిజమే, ఏదో పెద్దవాణ్ణనుకుని పెత్తనం చెలాయించబోతున్నాను గాని మా సుబ్బన్న మాత్రం తీరా చెప్తే ఏమంటాడో నాకు మాత్రమేం తెలుసు అని చిన్న లౌక్యం చేశాడు. తర్వాత అతని మెదడు మట్టుకు పనిచేస్తూనే ఉంది. చౌదరిని ఎక్కడ పట్టుకుని ఓ నొక్కు నొక్కడమా అని. రంగనాథం వెళ్ళాక కూడా చౌదరి ఆలోచనలోనే ఉన్నాడు. వసుమతి చెయ్యి కలిపి చిన్నప్పుడు చాలా మందితో ఆడుకుంది. దానిలో రాజు కూడా ఉన్నాడు. రాజు చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, మంచి మర్యాద కోసం ప్రాణమిచ్చే రకం. అలాంటప్పుడు ఎవరో ముఖం తెలియని వాడికిచ్చి వసుమతిని కట్టబెట్టే బదులు రాజుకి ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఆలోచన రావడమే తడువు తిన్నగా గౌరి దగ్గరకు వెళ్లి ఆ మాట ఈ మాట చెప్పి తన అభిప్రాయాన్ని ఇది అని కాకుండా రాజు పెళ్లి మాట ఏమిటి అని ఊరుకున్నాడు. తూచాయిగా అతని అంతరంగం గ్రహించిన గౌరి ఇక దాచి లాభం లేదని స్పష్టంగానే చెప్పింది. రాజు మంగళని చేసుకుంటాడు అని. చౌదరికి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అతనిలో లేస మాత్రపు ఈర్ష కూడా కలగకపోగా ఆనందంతో తలమునకలయ్యాడు. ఏంటి, మన మంగళని రాజు చేసుకుంటాడా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
నా కూతురి పెళ్ళైన కంటే నాకెక్కువ సంతోషంగా ఉంది. రాజు నాలుడే అంటుంటే అతని కనుకొలుకుల్లో నీరు నిలిచింది. నాలుడే అండంలో అతనుకున్న కోరిక పూర్తిగా బయటపడింది. అతని వ్యక్తిత్వానికి చెయ్యెత్తి దండం పెట్టకుండా ఉండలేకపోయింది గౌరీ. చూసావా మంగళ, ఆయనెంత గొప్ప మనిషో అని గౌరీ జరిగిన సంగతి చెప్తుంటే మంగళ ముఖం బేకరముద్ర దాల్చింది. నిజమే గౌరీ, ఆయన అనుకున్నదే సవ్యంగా ఉంది. రాజుకి వసుమతే మంచి జోడి. ఇద్దరూ చదువుకున్నవాళ్లు, నాగరికంగా ఉంటారు. నేను చదువు సంధ్యలేని పల్లెటూరు ముద్దుని అంది. చదువంటే పుస్తకాలని, నాగరికత అంటే పట్టణాల్లో మసలడమని అనుకునేంత బుద్ధిహీనుడు కాదు మంగళ రాజు. పోనీ రాజుతో నీకింత చనువుంది కదా, నువ్వే అడిగేలేకపోయావా ముఖాముఖి? ఏం, నేనెందుకు అడగాలి? నిన్నే పెళ్లాడబోతున్నానని నాతో ఏం చెప్పాడా? బిరుసుగా అంది మంగళ. ఇదంతా చూడబోతే రామంబావ ముచ్చట నీ ముచ్చట్లాగే ఉంది తప్ప. మాట పూర్తి కాకుండానే మంగళ చెవి పట్టుకుంది గౌరీ. అది గది, అలా చెప్పు మరి. ఇప్పుడు తెలిసిందిగా పల్లెటూరి ముద్దులెవరో. మా పల్లెటూరు అబ్బాయిని పెళ్లాడతావా సర్వమంగళాదేవి అంటూ గౌరీ కిలకలా నవ్వింది. ఎన్నాళ్ల తర్వాతనో గౌరీ ముఖం మీద నవ్వు కనిపించింది. మంగళ ఆనందంతో మైమరిచిపోయింది. అప్పుడే గుమ్మం దాటబోతున్న ఆదిలక్ష్మి బృందం లోపల నుంచి నవ్వులు వినిపిస్తుంటే ఏదో కూడని పని జరుగుతున్నట్లుగా బొగ్గన వేలేసుకున్నారు. ఆదిలక్ష్మి అంతతో ఆగలేక మరదలేం చేస్తోందో అని చిన్న ఈల వేసినట్టుగా కూసింది. ఆ మాట విని మంగళ బయటకొచ్చింది. అందరూ ముఖాముఖాలు చూసుకుని ఊరుకున్నారు. అవ్వా, మొన్ననగా రాయిలాంటి ముగుడిని మింగి నవ్వెలా వస్తుందే మీ గౌరమ్మకి. ఎంత చదువుకుంటే మాత్రం. అందరి తరపున ప్రతినిధిగా ఓ గట్టి చురక వేస్తున్నాననుకుంది ఆదిలక్ష్మి. మంగళకి అరికాలమంట నెత్తికెక్కింది. ఎవరు నవ్వినా చూసి సహించలేక ఏడ్చి చచ్చేని ఇలాంటి అమ్మతల్లులున్నారేమోలే. తను నవ్వింది. ఆ వంతు ఈ వంతు కలిపి నువ్వేడుస్తున్నావుగా. ఎంతకే ఆదిలక్ష్మి, తెలియకడుగుతాను. మొన్నటి వరకు అమ్మోరికి ఆగ్రహం వచ్చి మా రామంబావని మింగిందన్నారు. ఇప్పుడు గౌరీ మింగిందంటున్నావు, ఏం కదా? గట్టిగా ముఖం ఇడ్చి గుట్టుగా అడుగుతుంటే ఆదిలక్ష్మి ముఖం మాడిపోతే మిగిలిన వాళ్ళకి చూడ వేడుకైంది. భలే మంగమ్మ, నీ నోట్లో చాకులున్నాయి అని మంగళపక్షం చేరిపోతున్న వాళ్ళని అసహ్యంగా చూసింది ఆదిలక్ష్మి. ఈ మూర్ఖపు మూకను నమ్ముకుని అనవసరంగా మంగళచేత చీవాట్లు తిన్నానే అని విచారించి, నలుగురు ఏమన్నా అనుకుంటారని అన్నానే కాని నాకెందుకులే అని మూతి 3 వంకర్లు తిప్పింది. అయినా అమ్మోరు గురించి ఆకతాయి మాటలేంటి? పదండి. కొంచెం వయసు మళ్ళిన వీరమ్మ తొందరించింది. ఎంతలో ఆదిలక్ష్మి తోడికోడలు విన్నారా అంది భయంగా. ఏంటేటని అంతా ఆదుర్దా పడ్డారు. అమ్మోరు రాత్రుళ్ళు గుడి తలుపులు తెరుచుకుని బయటకొచ్చేసి సంచారం చేస్తుందట అనేసరికి ఆశ్చర్యంతో భయంతో నోళ్లు తెరుచుకుని ఆ అన్నారంతా ఒక్కసారి. నిజం, నిన్న రాత్రి మన మునసబ్బాబు నేడు రంగనాథంబాబు తన 2 కళ్ళతో చూశాడట. దగదగమని మెరిసిపోతుందట అమ్మ. ఎంత ధైర్యం ఉన్న బాబు కాలి సత్తు కొద్దీ పొరుగులెత్తుకొచ్చాడట. మాలాంటోళమైతే సచ్చూరుకుందాం. ఆ మాటలు విని అందరూ భయంతో కొరడుబారుతుంటే మంగళకి ముచ్చటేసింది. ఇంతకీ అంత అర్ధరాత్రి వేళ రంగనాథం మామ అటెందుకెళ్లాడో పాపం అమాయకంగా అడిగింది ఆదిలక్ష్మి తోటి కోడల్ని. అలా అడుగు మరి. నిన్న మస్కెన్నెలు చూసి తెల్లారిపోయిందనుకుని పొలం గట్లంట బయలుదేరినాడట. గుడి దగ్గరికి రాబోయేసరికి అమ్మోరు ఎదురవుతుందట. ఇంకా ఉంటే నా గుండెలో ఆగిపోయినాయంటే నమ్ము మంగమ్మ. రచించి తల్లి, నువ్వే దిక్కు మాకు అంటూ రకరకాలుగా వేడుకొని లెంపలేసుకుని ఆ వార్త మిగిలిన వాళ్ళకి చాటడానికి బయలుదేరారంతా. భయమనేది ఎంత విచిత్ర భ్రాంతి. చిన్నప్పుడు అమ్మవారి పేరు వింటేనే భయపడేది. రాత్రి ఆ భయమంతా ఎటో ఎగిరిపోయిందో. ఆవిడతోనే తగుకెళ్ళింది తను. అది నిజంగా భయం పోయే. అయితే మనుషుల్ని చూసి జడుసుకుని బోర్లా పడుతుందా? తనను చూసి వాళ్ళు జడుసుకున్నారు. మీదు మిక్కిలి తనను అమ్మోరని పేరు కూడా పెట్టేశారు. జరిగింది తలుచుకుంటే మంగళకి నవ్వొస్తోంది. నిన్న రాత్రి ఆ చీకట్లో నువ్వని తెలియక భయపడినట్టున్నాడు అని గౌరంటుంటే చట్టున నోరు మూసేసింది మంగళ. చంపోపో, ఎవరితోనూ అనుకో, చిన్న గమ్మత్తు చేస్తాను. అయినా రంగనాథం పాపం ఒంటరిగా కాదులే, జంటగానే భయపడ్డాడు అని తమాషాగా నవ్వుతుంటే లలిత గుమ్మంలో అడుగు పెట్టింది. విన్నావా గౌరీ, నిన్న రాత్రి దూడ తప్పిపోయిందని వెతుకుంటూ వెళుతుంటే నరసమ్మకి అమ్మవారు కనిపించిందట. హడలిపోయి జ్వరం పెట్టేసుకుంది అంది వస్తూనే. ఇప్పుడు అర్థమైందిలే అని గౌరీ నవ్వుతుంటే తెల్లబోయి చూస్తున్న లలితకు అందులోని పరమ రహస్యం వెల్లడించి భయం తీర్చింది మంగళ. వీళ్ల ముఖం ఏడ్చా, అదా కదా. ఇదేంటో ఎంతమంది చెప్పుకుంటున్నారు. ఆ తోవన చీకటి పడ్డాక ఎలా వెళ్లాలా అని బెంగెట్టుకు చస్తున్నాను నేను. నువ్వేనా అమ్మోరివి, రక్షించావు తల్లి అని తేలిగ్గా ఊపిరి తీసుకుంది లలిత. ఏం నరసమ్మ,
పాపం నిన్న రాత్రి ఏదో అయిందట, జరమటగా నీకు అంటూ మంగళ వెళ్లి పలకరించిపోయేసరికి గుణ ఏనుగుల మంచంలో దొర్లుతున్న నరసమ్మ 2 చేతులు ఎత్తేసింది. అడక్కమ్మాయిక జ్వరమెట్టి చచ్చిపోవలసిందే, అదేం కాంతి, అదేం తేజస్సు, కళ్ళు మునిగిపోయాయి. నీ వల్లకాడు కాంతి కాదులే, అది భయం అని తిట్టుకుంటూనే భయభక్తులతో చూస్తూ దగ్గరగా వచ్చింది మంగళ. పోన్లే నరసమ్మ, ఈ జ్వరానికేం 2 రోజులుండి పోతుంది. కానీ నువ్వు మా రంగనాథమ్మావ ఎంత అదృష్టవంతులు కాకపోతే మీకావిడ దర్శన భాగ్యం కలుగుతుంది. నాలో ఇంకా ఏదో లోపముంది కనుకే కలలో మాత్రం కనిపించి ఊరుకుందా తల్లి అంటుంటే, ఏటి నీకు కనిపించిందా అంది రోజుకుంటూ భయంగా నరసమ్మ. అవును, కల్లోనే, కానీ చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వంటే ప్రత్యక్షంగా చూసిందానివి కనుక నమ్ముతున్నావని చెప్తున్నాననుకో. ఎవరికి మూడిందో ఏమో, ఆ తల్లి గుడి ముందరే నీతిమాలిన పనులు చేస్తున్నారట, వాళ్ళకి నా తడక చూపిస్తాలే అంది. మన పాలెంలో ఎవరున్నారు నరసమ్మ, అంత నీతి తప్పిన వెధవలు? ఏమో తల్లి, భయంతో గెడ్డగట్టుకుపోయానంటే నమ్ము అంది లెంపలేసుకుని. ఏటి తెల్లలా అందా అంటూ నరసమ్మ గజగజ వణకడం మొదలు పెట్టింది. ఇక అక్కడికి చాలని లేచొచ్చేసింది మంగళ. 3 రోజుల తర్వాత ఊరు మాటుమణిగాక ముసుగేసుకుని ముంగిట్లో అడుగుపెట్టిన రంగనాథాన్ని చూసి కంపించిపోతూ, వద్దెళ్ళిపో, అమ్మోరు తడక చూపిస్తానంటుందట అంటుంటే, ఏంటి అంటూ నరసమ్మ దగ్గర ఆమూలాగ్రంగా సంగతంతా విన్నాడు రంగనాథం. అద్గది సంగతి అంటూ పిడుగుల మంచం మీద చతికిల పడ్డాడు. సంగతేంటో తెలుసుకునేందుకు ఇంతింత కళ్ళు చేసుకుని చేరుకొచ్చింది నరసమ్మ. పిచ్చిమొహమా, ఏంటా వెర్రిచూపు, ఇంకా తెలవలేదు? ఆ అమ్మోరు ఎవరనుకున్నావు? మంగళ. అమ్మమ్మ, దీనికి ఎన్ని గుండ్లు, ఇది నా కొంప మీదకి ఇంకేం తెస్తుందో. అసలు ఈ ఊరికి ఇదే అమ్మోరే కూర్చుంది. సరి చెప్తానుండు, ఏం చూసుకుని ఇదంత మిడిసిపడుతుందో. దీన్ని పాలె నుండి గెంటించకపోతే నా పేరే కాదు అని భీష్ముళ్ళ ప్రతిజ్ఞ చేసేశాడు రంగనాథం. అమ్మా, దీని దారుణం కోలా అని బొగ్గలు నొక్కుంది నరసమ్మ అప్పటికి తేరుకుని. మొగుడు చచ్చిన నరసమ్మతో రంగనాథం కులుకుతున్నాడని ఎక్కడా బయట పెట్టేసి మంగళ తన పరువు తీస్తుందనని ఓ పక్క భయపడుతూ మంగళని ఎలా మొట్టుబెట్టాలా అని తీవ్ర యోచన చేసిన రంగనాథం అంతే అని ఏదో నిశ్చయానికొచ్చినట్టు గట్టిగా తలాడించి చరున అగ్గిపుల్ల వెలిగించి చుట్ట ముట్టించుకున్నాడు. అప్పటికే రాజు మంగళను పెళ్లి చేసుకుంటాడన్న వార్త ఆ నోట ఈ నోట అరుగుతోంది. రంగనాథం చెవిన కూడా పడింది. మంగళకి అంత అదృష్టం పట్టడం అతనికి సహించ సఖ్యంగా లేదు. పైకి ప్రేమ నటిస్తూ మామయ్య అంటూనే తనకు ఎసరు పెడుతోన్న ఆ పిల్లంటే అతనికెప్పటినుంచో మహా మాటగా ఉంది. అక్కడికక్కడ కృష్ణవేణి వ్యవహారంలోనూ తనే కల్పించుకుని తనని చచ్చుపీనుని చేసేసింది. సుబ్బడి పెళ్లికేం విఘ్నమొస్తుందోనన్న భయంతో చచ్చినట్టు పొడుండక తప్పలేదప్పుడు. లేకపోతే ఏం చేసేవాడో, అదెలాగూ తప్పిపోయింది. వ్రతం చెడి ఫలం దక్కకుండా పోయింది. ఇక్కడికిక్కడ అలాగే నరసమ్మతో తన వ్యవహారం కనిపెట్టి అప్పుడే చిన్న బెదిరింపులు ప్రారంభించింది. ఈ పిల్లని ఈ ఊరి పొలిమేరలు దాటిస్తేనే కాని తనకు తన కొడుక్కి మంచి రోజులు రావు అని ఎప్పుడైతే గట్టి నిశ్చయం చేసుకున్నాడో, మిత్రభేదమే ఇందుకు సుగమమైన మార్గమని కూడా నిశ్చయించుకుని మంగళ ఇంట్లో లేని వేళ చూసి మెల్లగా గౌరీ అనుకుంటూ లోపల అడుగు పెట్టాడు రంగనాథం. కన్నాకి చొక్కా గుండీలు కుడుతున్న గౌరీ హఠాత్తుగా ఊడిపడిన రంగనాథాన్ని చూసి చక్తురాలే లేచి నిలబడింది. రంగనాథం గొడుగు పక్కన పెట్టి తిరిగ్గా కుర్చీలో బైఠాయించాడు. చేసిన పనికి లోపల లెంపలేసుకుంటాడు అనుకున్న గౌరికి అతని ముఖంలో అలాంటి చిహ్నాలేమీ కనిపించలేదు. అతని రాకకు గౌరికొక్కటే కారణం తట్టింది. మంగళ తన దగ్గరేమీ దాచదని అతనికి తెలుసు. అందుచేత అతన్ని బయటపెట్టి అల్లరిపాలు చెయ్యొద్దని బ్రతిమాలుకునేందుకు వచ్చుంటాడు అనుకుంటుంటే అందుకు భిన్నంగా మొదలైంది అతని సంభాషణ. చూడు గౌరీ, నేనన్నానని నువ్వేమనుకోకు. పెళ్లి కావలసిన పిల్ల అర్ధరాత్రి అపరాత్రి అనక బయట షికార్లు కొడుతుంటే లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఆ ధోరణికి మొదట తెల్లబోయిన గౌరీ తెప్పరిల్లి, రంగనాథం గారు అంది గట్టిగా, మీరు మాట్లాడుతోంది ఎవరి గురించో తెలుసుకోవచ్చా? ఎవరి గురించైతే నేను మాత్రం ఎందుకు కల్పించుకుంటాను? మా చేతుల్లో పెరిగిన పిల్ల కదా అన్న మమకారం చావక్ కాని నీ తోటికోడలు కాబోయే మంగళ గురించే అన్నాడో లేదో కస్సుమంది గౌరీ. నాకంతా తెలుసులేండి. మంగళ నిప్పులాంటి పిల్ల. అమ్మవారు కనిపించిందని లేనిపోని ప్రచారాలు చేసింది చాలక మీది మిక్కిలి నాతో చెప్పొచ్చారన్నమాట. మంగళ మంచి పిల్ల కనుకనే ఎవరిని వీధిని పెట్టదు. ఇదే మరొకరైతే ఓ గుటక మింగి గౌరికి అడ్డు తగిలాడు రంగనాథం. అయ్యయ్యో, చెప్పేది పూర్తిగా విన్నేలేదు కదూ. దానిమీద అనవసరంగా నేను ప్రచారాలు చేస్తానా? కాని ఆ దొంగసచ్చిన ముండ నిరసలేదు. అది అలాంటి ప్రచారాలైనా చేస్తుంది. నిన్న రాత్రి నేనా తోవంట పోతుంటే దూడ తప్పిపోయిందని అది కూడా అటే వస్తోంది. అది కాని మంగళని చూసి పోల్చిందంటే లేనిపోని అభాండాలు వేస్తుందని అమ్మవారిని నేనే దాన్ని బెదరగొట్టి తగలేశాను.
చాలా గుమ్మనంగా చెప్పాడు రంగనాథం. ఇలాంటివాడు ఇంకేమేమి చేయగలడో అని యోచిస్తూ నోరు తెరుచుకుని ఉండిపోయింది గౌరీ. తన పాచిక పారింది. గౌరీ తన మాట నమ్మిందనుకున్నాడు రంగనాథం. ఇదే అదనని మరింత తీరిగ్గా సర్దు కూర్చున్నాడు. చూడు గౌరీ, ఒక్క మాట అడుగుతాను, ఏమి అనుకోకు. నీకు అమ్మవారే రామాన్ని మింగిందంటే నమ్మకముందా? లేదు. తన ఆలోచనలు కట్టిపెట్టి ఖచ్చితంగా చెప్పింది గౌరీ. నాకు లేదు. అతని ధోరణి ఆమెకు అంతుపట్టడం లేదు. అయితే నేనొక మాట చెప్తాను, వింటావా? మనిషి అయినా పశువైనా ఎంటడుగు పెట్టిన వేళ విశేషం అంటారు, అవునా? ఏంటి? అప్పటికి ఏదో కాస్త అర్థమైన గౌరీ తీక్షణంగా అడిగింది. రంగనాథం కంఠంలో చెప్పలేని ఆప్యాయత చోటు చేసుకుంది. గౌరీ, నిజమాడితే నిష్ఠూరమని నాకు తెలుసు. కాని నువ్వు తిట్టు కొట్టు, ఏమైనా పడ్డానికి సిద్ధమై నేనొక్క మాట మాత్రం అనకుండా ఉండలేను. మంగళ పుడుతూనే దాని తండ్రి హరీం అన్నాడు. 4 ఏళ్లు తిరగకుండా ఆ తల్లి కాస్త గుటుకుమంది. ఆ తల్లిని వలలో వేసుకోబోయి చెంపదెబ్బతిన్న వైనం రంగనాథానికి ఒకసారి గుర్తుకొచ్చి కాసేపాగి మళ్లీ ప్రారంభించాడు. చేరదీసిన అవ్వ హఠాత్తుగా ఓనాడు గుండాగి చచ్చూరుకుంది. దిక్కులేని పక్షిలా తయారైన దాన్ని మీరు తెలుసో తెలియకో కొంపలో పెట్టుకున్నారు. అది అడుగు పెట్టించోట ఏమి అశుభం జరుగుతుందోనని నేను భయపడినంతా జరిగింది. ఎన్నడూ చీదీరుగని పిడుగులాంటి రాంబాబు అక్కునక్కున పోయాడు. నీకున్నదల్లా ఆ నలుసేగా, వాడైనా నీకు దక్కాలంటే నా మాట కాస్త అర్థం చేసుకుని మంగళను బయటికి గెంటమంటారు, అంతేనా? అంది. శాంతంగా అడిగిన గౌరీ ఒక్కసారి చర్రుమంది. చూడండి రంగనాథం గారు, ఆయుష్ తీరిన వాళ్ళని ఎంత అదృష్టవంతులైనా 1/2 నిమిషం సేపు కూడా పట్టు ఉంచలేరు. ఆయుర్భాగ్యం లేకపోతే వీడు పోతాడేమో. ఎవరి కర్మకి ఎవరు కర్తలు? నా నొసట్రాత ఇలా ఉంటే దానికి విపరీతార్థాలు తీస్తారా? అభం శుభం ఎరుగని ఆ అమాయకురాలా మీకు కారణంగా కనిపించింది? నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. మీకు మీ సలహాకి ఒక నమస్కారం. దయచేసి మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి నిర్మోహమాటంగా చెప్పేసింది గౌరీ. సరే, హితో వినకపోతే ఏం చేస్తాం? కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తించుకో. నీకు నమ్మకమున్నా లేకపోయినా జరిగే అనర్థాల మట్టుకు ఆగో. అటుపై నీ ఇష్టం అని గొడుగు చేతపుచ్చుకున్నాడు. గౌరికి మనసంతా కలతబారిపోయింది. కొయ్యబారినట్టుగా కూర్చున్న మనిషి బలవంతాన మనసు మళ్లించుకుని లేవబోయేసరికి రంగనాథం లేడక్కడ. మంగళ వస్తుందేమో చూద్దామని గుమ్మం దాటొచ్చి మరోసారి నెత్తిమీద పిడుగు పడినట్టు అక్కడే ఆగిపోయింది. గడ్డిమేటు పక్కన కన్నా గోళికేలాడుకుంటున్నాడు. చీడిలో స్తంభానికి ఓ కాలు మడిచి ఆనుకుని దీర్ఘంగా ఆకాశంలోకి చూస్తోంది మంగళ. మంగళ ముఖం చూస్తుంటే ఆమె అంతా విందని అర్థమైపోయింది గౌరికి. ఎందుకో వాళ్ళ మాలిన దుఃఖం పొంగుకొచ్చి అమాంతం మంగళను కౌగులించుకుని మంగళ అంటూ వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది. గౌరి వెను నిమురుతూ దన్నుగా మరింత దగ్గరగా తీసుకుంది మంగళ. నేను నా కొడుకు దిక్కుమాలి ఉన్నాం మంగళ. మమ్మల్ని వదిలి నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళని చెప్పు అంది పసిపిల్లలా బేలగా చూస్తూ. వెళ్ళను గౌరీ, వెళ్ళను. నా వాళ్ళని వదిలి నేనెక్కడికి వెళతాను? నాకు రామంబావ అప్పగించిన బాధ్యత వదిలి నేను వెళ్ళలేను గౌరీ. కానీ ఈ రంగనాథం గడికి ఇంత బ్రహ్మాండమైన ఆలోచనొచ్చి ఇంత చక్కటి సలహాని నీకు అందజేయాలన్న సద్బుద్ధి ఎందుకు కలిగిందా అని మాత్రం ఆలోచిస్తున్నాను. వీడి మీద ఒక కన్నేసి ఉంచడం ఎందుకైనా మంచిది. లోపలికి పద అని లోపలికి తీసుకువెళ్ళింది మంగళ. ఆ రాత్రి రంగనాథం కంటి మీద కునుకు పడలేదు. కన్ను మూసినా తెరిచినా గౌరి రూపమే కనుల ముందు నిలుస్తోంది. అలనాడు ఈశ్వరుని ఆత్మలింగాన్ని అడగాలనొచ్చి విష్ణుమాయలో పడి పార్వతిపై మరులుగొన్న రావణాసురుడి చందంగా ఉంది అతని పరిస్థితి. అతనికిప్పుడు మంగళ మీద కసి తీర్చుకోవడం కంటే గౌరిని ఎలా వశపరుచుకోవడము అన్నది ముఖ్య విషయమై కూర్చుంది. రాజు ఇల్లు వదిలి వెళ్లి అప్పటికి దరిదాపు 3 నెలలవుతోంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. రోజూ కొండంత ఆశతో రాజు దగ్గర నుంచి ఉత్తరం వస్తుందేమోనని ఎదురు చూడడం, లేదనగానే తిన్నదంతా నీరైపోయినట్టు కూలబడ్డం మంగళ గౌరీల దినచర్య అయింది. అప్పటికి ఇద్దరి దగ్గర ఉన్న కాస్తంత డబ్బు కూడా అయిపోయింది. చౌదరి దగ్గర దాచుకున్న డబ్బులోంచి మరో 100 రూపాయలు తెచ్చి వాడేసింది మంగళ. గౌరికి భవిష్యత్తు గాఢాంధకారంగా ఉంది. ఇదే అదనని రంగనాథం అప్పుల వాళ్ళందరికీ పురిక్కించడం ప్రారంభించాడు. ఆ రాజు ఏ దేశాలు పట్టిపోయాడు కదూ. ఇక వ్యవసాయం చేసేదెవరో? ఒకవేళ ఏనాడైనా తిరిగొచ్చినా పొలం దున్నుకుంటాడా ఏం? ఆ గిత్తలమ్మేసి నీ సొమ్ము పారేయమను అని ఒకడికి, పొలం అమ్ముకుని బాకీ తీర్చమని ఒత్తిడి చేయమను అని మరొకడికి, ఇలా తలకొరిని రెచ్చగొడుతూ ఎవరు ముందు చొరవ చేసి వెళ్ళకపోతే వాడి బాకీ తీరకుండా పోతుందనే ఆదుర్దా కలిగించాడు అందరికీ. రంగనాథం పాచిక ఈసారి బాగానే పారింది. అసలే మతిపోతున్నట్లుగా ఉన్న గౌరిని బాకీలు తీర్చమని వేపుకు తినడం ప్రారంభించారు. రాజు వచ్చేవరకైనా ఆగమని కన్నేళ్లతో బ్రతిమాలిన గౌరి మీద వాళ్ళెవరికీ జాలి కలగలేదు. చివరికి గురవయ్య బలవంతాన ఎడ్లను తోలుకుపోవడానికి నిశ్చయించుకున్నాడు.
కాని పొలుపు మీద చేయి వేయబోతుంటే చండికలా దూసుకొచ్చిన మంగళ ఖబర్దార్ అంటూ అడ్డు తగిలింది. అంత పౌరుషమైతే నా డబ్బు కక్కు. అంతవరకు కదలెక్కడి నుంచి చెతికిలి పడ్డాడు గురవయ్య. ఏడ్చిందని మొగుడొస్తే నా మొగుడు వస్తాడన్నట్టు చిల్లర బాకీల వాళ్లు మరో కొందరు అతనికి జతకూడారు. తత్ఫలితంగా మంగళ చేతిలో చిల్లి గవ్వలేని శుద్ధ పకీరుగా మిగిలింది. మంగళకింకేమీ మిగలలేదనుకుంటే ఎడతెగని దుఃఖం వచ్చింది గౌరికి. పోనిద్దు, నేను మాత్రం ఆ డబ్బు దాచుకుని చేసేదేముంది, బాకీలు తీరి ప్రాణానికి కాస్త హాయిగా ఉందంటే చాలు అనేసింది అతి తేలిగ్గా మంగళ. రాజు రావడం ఎప్పటికీ కనిపించడం లేదు. మళ్లీ అప్పులకి బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చౌదరిని అడిగితే ఇచ్చి తీరతాడు, కాని మంగళకు అభిమానం జాస్తి. అతని దగ్గర భయం కూడా ఉంది. ఉన్నదంతా తగలేసుకుని అప్పులకి బయలుదేరామన్నమాట అని ఒక్క మాట అన్నాడంటే చాలు పొడుచుకొని చావాలనిపిస్తోంది. దీనికి తోడు వచ్చిన కష్టాలు చాలవన్నట్టు కన్నాకి సుస్థి చేసింది. 3 రోజుల నుంచి మూసిన కన్ను తెరవలేదు. ధర్మాసుపత్రుల్లోని మందునీళ్ల కంటే మంచినీళ్ల నయం. డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి చూపించి తగిన మందులిప్పించాలంటే ముందు చేతిలో డబ్బుండాలి. ఎలా? కన్నా మంచమెక్కి అప్పటికి 1 వారం రోజులైంది. జ్వరం ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు. అభిమానం చంపుకునో చీవాట్లకు సిద్ధపడో చౌదరినే డబ్బు అడగడానికి మంగళ నిశ్చయించుకోబోయేసరికి ఆ తొలి రోజు సాయంకాలమే అతని తమ్ముడికి సుస్థిగా ఉందని వైరొస్తే హడావిడిగా వెళ్ళిపోయాడని కేశవులతాత చెప్పాడు. మంగళకి తన మీద తనకే కోపం. రంగనాథం మరో కారణం కొద్దీ తనను నష్టజాతకురాలని ప్రచారం చేస్తున్నాడని సర్దుకోజూసినా అది నిజంగా నిజమేమోనన్న భయం పట్టుకు పీడించసాగింది. తన అనుమానాలు భయాలు ఏమాత్రం బయటపెట్టినా గౌరి మరింత బాధపడచ్చునని ఎక్కడలేని బెంకం నటిస్తూ అప్పు కోసం తిరుగుతూనే ఉంది. గురవయ్యశెట్టి గురక గొంతుకులో లౌక్యం పలుకుతోన్న సమయంలోనే వెనకగా వచ్చిన రంగనాథం, ఏం గురవయ్య కులాసానా అంటూ అక్కడే ఉన్న మంగళను చూసి, ఓసి నువ్వటే ఏటి సంగతి అన్నాడు కవ్వింపుగా. ఆ రోజు అతను గౌరితో అన్న మాటలన్నీ మంగళ చెవులారా విని కూడా మెత్తగా ఊరుకోవడంతో అతనికి చెప్పలేని ధైర్యం వచ్చింది. ఏం లేదు అనేసి తల వంచుకుని వెళ్ళిపోయింది మంగళ. పొగరుమూతి గిత్తకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తుందన్నమాట మన తడాక అని గర్వంగా మీసం మేలేసుకున్నాడు రంగనాథం. అటుపైన మంగళ అప్పడిగిన వైనం బిక్కుమొక్కులేని వాళ్ళు తీరుస్తారా అన్న భయంతో తను మొండిచేయి చూపిన వైనం ఘనంగా చెప్పుకుంటుంటే జిలేబీ తింటున్నట్టు పెదవులు చప్పరించుకున్నాడు రంగనాథం. గౌరిని వశపరుచుకునేందుకు అతనికిదొక సదవకాశంగా కనిపించసాగింది. రంగనాథం ధర్మమాని మంగళకెక్కడ అప్పు పుట్టలేదు. అతని పొలుకుబడిని అధిగమించి ఒకే ఒక్క ఆశ మిగిలింది మంగళకి, అదే కృష్ణవేణి. స్నేహాన్ని చనువుని స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం ఇష్టం లేకున్నా కన్నా ప్రాణాలు నిలవడమే అన్నింటికన్నా ముఖ్యమని తన అభిమానాలు అహంభావాలు తలెత్తడానికి వీల్లేదని శాసించుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కృష్ణవేణి ఇంటికి దారి తీసింది మంగళ. సందుమలుపు తిరిగి గుమ్మంలో అడుగు పెట్టబోతుంటే ఇంట్లోంచి పెద్ద కేకలు వినిపించి మంగళ పాదాలక్కడే ఆగిపోయాయి. ఓ మారు చుట్టూ చూపు తిప్పింది. అప్పటికే చిక్కటి చీకట్లు అలుముకున్నాయి. జాగ్రత్తగా చెవి ఒగ్గి బయటనుంచే వింది మంగళ. పేనుకు పెత్తనమిస్తే నిత్తంతా సెడగొరిగిందట. ఏదో ముసలముండవి ఫోన్లేని సేరదితే నా కూతురు నాకు కాకుండా చేద్దామని చూస్తున్నావా అని బుసలు కొడుతోంది మాణిక్యం. తను చేసిన బోధ తాలూకా పర్యవసానమేనని మంగళకు అర్థమైంది. ఓలోలు మాణిక్యం, తగ్గే నోరు ముయ్యా ముందల ముట్టి 50 రూపాయలిచ్చి కొనంతకే నీ కూతురైపోద్దటే. నువ్వేం బండెలో పేగులు బల్లుమానేలా కనిసొచ్చావటే. నువ్వు నొంగదీలేని పిల్లకి ఆటాపాట చెప్పి దారికి తెచ్చింది నేను. నా ఇట్ట ప్రకారం తిప్పుకుంటాను, 4 రాళ్లు సంపాదిస్తాను. నోరు మూసుకుని పడుంటే నువ్వు బుక్కుడు గెంజి తావుతావు, లేకుంటే అది లేదు. అంతే చెప్పే ఏడమ్మా. తబలాలా టంగు టంగుమని పైకాలంలో వాగి ఊరుకుంది జీవరత్నం. ఎంతోసేపటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో కృష్ణ చిక్కుకుంది. ఆ మధ్య మంగళ సలహా ప్రకారం జీవరత్నంతో అతి సన్నిహితంగా మసలడం, అదంటే పడిచేస్తున్నట్టు నటించడంతో మాణిక్యానికి ఉడుకుమొత్తనం ఎక్కువైంది. ముసల్దాన్ని ఎలాగైనా బయటికి గెంటి మంగళ సలహా పాటించి బాగుపడాలని నిశ్చయించుకుంది. కృష్ణవేణి నటనంతా నిజమేనని నమ్మేసిన జీవరత్నం మాణిక్యానికి ఒక కిక్కిచ్చేసి కృష్ణను వెంటబెట్టుకుపోయి పట్టణంలో ఏ మారుమూలో పెద్ద వ్యాపారం పెట్టేయాలని ఉబలాట పడుతోంది. ఏ మార్పు కోసమైతే ఇన్నాళ్లుగా నాట్యం నేర్చుకున్నట్లు నటించి నాటకమాడిందో ఆ మార్పు కలిగే సమయం ఆసన్నమవుతోంది. కాసేపు కృష్ణవేణి ఏమీ అనలేకపోవడం చూసి మాణిక్యం ఏడుపు ప్రారంభించింది. ఆ అలుసు చూసుకుని జీవరత్నానికి ఏనుగు బలం వచ్చింది. నీకేడుపే మిగులుద్ది నోరు చేసుకుంటే. మంచిగుంటే తోసినప్పుడు ఇంత పని పారెత్తాలే. ఏనమ్మా, పట్నం వెళ్ళిపోవడం ఖాయం. నువ్వు అరిసొచ్చినా అది జరిగి తీరుతాది. అబ్బబ్బా, ఏంటి వెదవగాలా?
ఊరుకుని కృష్ణవేణి నోరిప్పడంతో మాణిక్యం టక్కున ఏడు పాపేసి కొరడాలా లేచి నిల్చుంది. నీతో పట్నం వస్తానని నేనెప్పుడు చెప్పాను అంది కృష్ణ. ముఖాన కత్తి వేటుకు నెత్తురుచుక్క లేనట్లుగా తయారైన జీవరత్నం ఏటి అంది కాస్త తేరుకొని. నీతో నేను రాను మరీ ఖచ్చితంగా చెప్పింది కృష్ణవేణి. మాణిక్యానికి ఒక్కసారి యవ్వనం వచ్చినట్లే తట్టుకోలేనంత తబ్బిబ్బైంది. కృష్ణ ఎంత సల్లని మాట్లాడేవే, ఈ ముండకి తగినట్టు బుద్ధి చెప్పి గెంటు అంది ఉద్రేకంగా. గెంటకపోతే చూస్తూ ఊరుకుంటానా? కంటేనేం కొంటేనేం వీళ్ళంత దాన్ని చేసింది నువ్వా అదా? పోనీ కదాని ఓపిక తెచ్చుకుని ఆటో పాటో చెప్తుందని అభిమానంగా తిరిగితే నీకు నాకు కాకుండా చేద్దామని చూస్తోంది. ఇంకా ఇంట్లో ఉండాలనే విశ్వాసఘాతకం కాదు. నీ దారి నువ్వు చూసుకో, మా అమ్మని మళ్ళీ ఏమేనంటే మాత్రం నేను ఊరుకోను, జాగ్రత్త. కృష్ణవేణి దడదళ్లాడించింది. అది కూడా ఆమె నాటకంలో ఒక భాగమేనని తెలియని మాణిక్యం పులిపిల్లలా తయారైంది. ఇప్పుడు తెలిసిందా? అది నా కూతురే ముసలముండ, నా కూతురు. ఇక నీ దిక్కున కాడ చెప్పుకో. పట్నమే పోతావో పచ్చబద్దల పల్లకెక్కుతావో నీ ఇష్టం, నా గుమ్మం దిగుముందు అని ఓ రాజశాసనం పారేసింది. ఇప్పుడు ఏడుపు ముసల్దాని వంతైంది. అయితే అది ఏడుస్తూ కూర్చోకుండా నోటికొచ్చిన మాటల్లా అంటోంది. పరిస్థితి ఆమూలాగ్రం అర్థమైంది మంగళకి. అటువంటి సమయంలో వాళ్ల మధ్యకు వెళ్లడం అట్టే శ్రేయస్కరం కాదని నిశ్చయించుకుని అక్కడ్నుంచే వెనుతిరిగిపోయింది. మంగళ ఇల్లు చేరేసరికి బాగా చీకటైపోయింది. వసారాలో దీపం మసకబారి వెలుగుతోంది. లోపల నుంచి ఇంకెవరిదో మగగొంతు నెమ్మదిగా వినిపిస్తోంది. మెట్ల దగ్గరకొచ్చేసరికి అది రంగనాథమని తెలిసింది. లోపలకు వెళ్లడం మాని అక్కడే నిలబడింది మంగళ, పైపళ్లతో కింద పెదవి నొక్కిపట్టి. గౌరీకాంటమేమిటో మామూలుగా లేదు. ఆవేశంగా ఒక్కొక్కప్పుడు ఏడుపుని ఆపుకుంటున్నట్టుగా ఉంది. ఇదా మీ ఆదుకోవడంలో ఆంతర్యం? రంగనాథం గారు, ఆ నోట్లు తీసుకుని వెంటనే వెళ్ళండి బయటికి. అరే, నేనేమన్నానని గౌరీ అంత కోపం? రంగనాథం అనునించిపోతున్నాడు. ఇంకేమనాలి? మాట సందున మీ ఉద్దేశం నాకు తెలుస్తూనే ఉంది. నీ ముఖాను బొట్లేకపోతే నేను చూడలేకపోతున్నా. నా కోసమైనా అలంకరించుకో. నా డబ్బు నీ డబ్బు కాదా? మీరు నావాళ్లు కాదా? నేను నీవాణ్ణి కాదా? ఇవేనా మర్యాదస్తులు ఆడవలసిన మాటలు? రంగనాథం గారు, మీరనుకున్నలాంటి ఆడదాని కాదు నేను. నా కొడుకు చావు బతుకుల్లో ఉన్న అను చూసుకుని ఏదో డబ్బు సహాయం చేసి నన్ను మీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడంలో మీరంత నీచంగా దిగజారారో తెలుస్తూనే ఉంది. అది జాలి, దయ, అభిమానం, సానుభూతి ఏవీ కావని తెలియనంత చవటదద్దమని కాను నేను. ఆయుమూడి నా కొడుకు చేస్తే ఆ దుఃఖానైనా భరిస్తాను కానీ మీ పాపిష్టి డబ్బుతో వాడికి వైద్యం మాత్రం చేయించను. వెళ్ళండి. ఇంకా నా ఎదుటి నుండి ఆ డబ్బు తీయకపోతే అగ్గిపొల్లండి చేస్తాను. శక్తిలా ఊగిపోతోంది గౌరీ. పళ్ళు పటపటమని కొరుకుతూ కుడి చేతి పిడికిల్ని ఎడమ చేత్తో అదిం పట్టుకుని తనను తాను నిగ్రహించుకునేందుకు ప్రయత్నిస్తోంది మంగళ. వెళ్ళండి. ఇంకా ఎందుకలా నిలబడే ఉన్నారు? మీరు ఆలస్యం చేస్తున్న కొద్దీ నేను అంత పని చేస్తాను. అంతకంటే ఎక్కువ చేస్తానో తెలీదు. నాకు శివమెత్తించకండి. దిగండి ముందు నా గుమ్మం అరిచింది గట్టిగా గౌరీ. రంగనాథం నోట్లు జేబులో కుక్కున్నాడు. నువ్వు చాలా పొరబడుతున్నావు గౌరీ. మగదిక్కు లేకుండా ఒంటరిగా బతకడం కష్టమని గట్టిగా నిజం చెబితే అనరాని మాటలంటున్నావు నన్ను. నేనన్నదానిలో తప్పేముందో మరోమారు ఆలోచించి చూడు. మెల్లగా కంఠస్వరం తగ్గించి బ్రతిమాలుతున్నాడు రంగనాథం. ముందు నా గుమ్మం దిగి మాట్లాడండి. గౌరీ రూపం ఎలా ఉందో కాని జడుసుకున్న వాళ్ల ఒక్క ఉదుటున బయటపడ్డాడు రంగనాథం. పులిమీద పుట్రలా మంగళ ఎదురుగా దర్శనమివ్వడంతో మరింత కంగారు పడిపోయి కప్పిపుచ్చుకుంటూ, విన్నావే కోడలా, నేనన్నదాంట్లో తప్పేముంది చెప్పు. కుర్రాడు చేస్తాడో ఏమో, పోనీ డబ్బెట్టి వైద్యం చేయించమ్మా అని ఆదుకోబోయే మీ గౌరమ్మ చూసావా ఎంతలేసి మాటలంటుందో నన్ను అని మంగళ ముఖంలోకి పరికించి చూసి ఒక్క క్షణం ఆగాడు. ఆ క్షణంలో అతనికి అదృశ్యమయ్యే శక్తుంటే బాగుండనిపించుంటుంది. లేదా ఎదుటి వాళ్ళని భస్మీపాటలం చేసే భస్మాసుర హస్తం ఉన్నా బాగుండనిపించే ఉంటుంది. రెండూ లేవు. మంగళ మాత్రం ఎదురుగానే ఉంది. గౌరీ గడపలో నుంచుని ఏం ప్రళయం ముంచుకొస్తుందోనని గడగడలాడుతూ చూస్తోంది. చూడు మావయ్య, ఆ రోజు నన్ను అమ్మవారన్నావు. నిజంగా కాలేకపోయాను. కానీ ఇవాళ బ్రహ్మరాక్షసిని అవుతానేమోనని భయంగా ఉంది. మంగళ లంఘించి మీద కొరకబోతోన్న సింహపిల్లలా కనిపించింది అతనికి. రంగనాథం క్షణం తెక్మగ్గా చూశాడు. ఏదో అర్థమైనట్లు చరచరా నడవబోతే అడుగులే తిన్నగా పడ్డం లేదు. తర్వాత సంగతులు ఎలా ఉన్నా మంగళ ఎంత సాహసానికైనా సంసిద్ధురాలని తెలుసు అతనికి. చూడ్డానికి ఆంధ్రాడపిల్లలా కనిపించినా దానిలో ఏదో పిశాచముందని ముందు నుండే అతనికి అనుమానం. అయినా అక్కడతను అవమానపడి వెళ్ళినట్టు కనిపించాలంటే మరింత అవమానంగా తోచిందా సమయంలో. ఇద్దరు తెలివి తక్కువ ఆడవాళ్లే, నేనేం చేయను? ఆ గుంటండి కాస్త గుట్టుకు మనిపించేసి ముర్రోమంటే ఎవరికి నష్టం? నాకేం అని ఈసడించుకుంటూ ఎలాగో ప్రాణాలు అరచేత పట్టుకుని గుమ్మం దాటి బయటకు పోయాడు.
మంగళ లోపలికొచ్చి కన్నా పడుకున్న మంచం మీదే ఓ వారగా కూర్చుంది మౌనంగా. వెంటనే రాజు గుర్తుకొచ్చాడు. మగదిక్కులేని ఆడవాళ్లంటే లోకానికి ఎంత చులకనా? ఆ క్షణాన రాజే ఇంట్లో ఉంటే రంగనాథం కళ్ళు నెతికెక్కినట్టు అలా కుయ్యగలిగేవాడా? ఒకవేళ పొరపాటు మాట ఏదన్నా నోరు జారితే సున్నంలోకి ఎముకలు లేకుండా విరగతంతాడు రాజు అని భయపడ్డు. అసలు మూసిన కన్ను తెరవని పసివాడి కోసం తామిన్ని పాట్లు పడవలసొచ్చేదా? అప్పులు చేసుకుంటూ అందరి దగ్గర ఒదిగి ఒదిగి తిరగవలసిన కర్మ పట్టేనా? అజాపజా లేకుండా వెళ్ళిపోయిన రాజే అన్నింటికీ కారణంగా కనిపిస్తున్నాడు మంగళకు. అందులో ఈ మధ్య కన్నా మాటిమాటికి బాబాయ్ గురించి అడుగుతున్నాడు. ఆ కోరిక తీరకుండానే వీడు హరిమంటాడేమో అని నోట్లో చెంగు కుక్కుని ఏడుస్తుంటే మంగళకు అతని మీద కోపం మరింత ఉధృతమవుతోంది. గౌరి వాడిపోయిన ముఖంతో కన్నా మంచానికి చెయ్యాంచుకుని నేల చతికిలబడుంది. ఆమె కళ్లల్లో ఆశ అంతకంతకీ తరిగిపోతోంది. అప్పటికప్పుడు జరిగిన సంఘటన తన నిస్సహాయత తలుచుకుంటున్న కొద్దీ దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది. మంగళ దగ్గరగా వచ్చి భుజాల మీద చెయ్యేసి దన్నుగా అంది. నువ్వేం భయపడకు గౌరీ. ఒట్టి గొడ్డుకి అరుపులెక్కువని ఏదో అరిచాడే కాని నేనుండగా వాడేమీ చేయలేడు. బహుశా అందుకే కాబోలు నన్ను బయటకు గెంటమన్నాడు. దాని వెనకేదో కుతంత్రం ఉండుంటుందని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అసలు ఇవాళ నువ్వు ఎదురుగా లేకపోతే మంగళ చేతిలో రంగనాథం చచ్చాడట అన్న వార్త ఈ పాటికి పాలెమంతా పాకుండు. తర్వాత నా సంగతి ఏమైనా కాని. కన్నా నీరసంగా మూలిగాడు. మంగళ లేచి వెళ్లి బార్లీ నీళ్లు తెచ్చి కన్నాను లేపి తాగించింది. తాగిన 2 నిమిషాల్లో అంతా వాంతి చేసుకుని చీదరపెట్టి ఏడుపు ప్రారంభించాడు కన్నా. ఎన్నెన్ని తీపి కబుర్లు చెప్పినా వాడు ఉరుకోవడం లేదు. చివరికి ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఏ రాత్రికో పడుకున్నాడు. వాడు నిద్రపోతున్నాడని తెలిసాక దగ్గరగా వచ్చి నుదురుతాకి చూసింది గౌరీ. మంగళ, వీడు మళ్ళీ మనుషులో పడతాడంటావా? పొడారిపోతున్న గొంతుతో దీనంగా అడిగింది. ఆ మాటతో మంగళకు మరింత భయం అధికమైంది. అయినా తన భయాన్ని కప్పుకుంటూ, నువ్వొట్టి పిరిగిదానివి గౌరీ. జ్వరం 2 రోజుల్లో తగ్గిపోతుందిగా. రేపు కృష్ణవేణి దగ్గర నుంచి డబ్బు తెచ్చి డాక్టర్ని పిలిపించి మంచి మందిపిస్తే ఇట్టే జ్వరం గిరం ఏరిపోతుంది. 2 రోజుల్లో వాడంతట వాడే లేచి తిరుగుతాడు చూడు అని అతి ధైర్యంగా చెప్పింది. మంగళ తోడు ఆమె మాటలే గౌరికి దన్ను. అప్పుడే తెలతల వారుతోంది. ఇంకా చిరుచీకట్లు వదలనేలేదు. కృష్ణవేణి ఇంటికి పరిగెడుతోన్న మంగళ కాళ్ళు టక్కున ఆగిపోయాయి. కళ్ళు విశాలంగా చేసి క్షణంసేపు నిశితంగా చూసింది. సందేహం లేదు, ఆ ఎదురుస్తోన్న కారు ఆ రోజొచ్చిన మురళిబాబుదే. తనకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక్కసారి మంగళ మెదడులో జిగేలుమంది. తనకి ఎదురుస్తున్నవాడొక డాక్టరు. కన్నాని బ్రతికించడానికి భగవంతుడే ఈ రూపంలో వచ్చుండాలి. కాని గౌరి రావద్దని నిష్కర్షగా చెప్పేసింది కదా. ఇతనొస్తాడా? రాకపోతే? మంగళ 2 చేతులు గట్టిగా ఊపుతూ రోడ్డుకి అడ్డంగా వచ్చి ఆపండి అని కేకేసింది. మరో ఆలోచన మాని కారాగింది. మురళిబాబు డోర్ తెరిచి దిగొచ్చి మంగళని ఎగాదిగా చూసి ఎవరు నువ్వు అన్నాడు. మీ పేరు మురళిబాబు కదూ? మీరు డాక్టర్ కదూ? డాక్టర్ అన్న మాట నోరారా పలికింది సంతోషంగా మంగళ. అవును, నీకు నేనెలా తెలుసు? ఆశ్చర్యంగా చూశాడు మురళిబాబు. ఆ రోజు గౌరీ మిమ్మల్నెప్పుడూ రావద్దన్నమాట నిజమే. కానీ మీరు డాక్టర్ కదా. ఒక రోగిని చూడ్డానికి డాక్టర్గా రాలేరా? వేడుకోలుగా మంగళలా ప్రాధేయపడుతుంటే ఎకమగ్గా చూస్తూ, అసలింతకీ నువ్వెవరో నాకు తెలీదు అన్నాడు. గౌరి గురించి మాట్లాడుతుంటే ఇవన్నీ ఈ పిల్లకెలా తెలుసునని మురళి గుండెలు దడదళ్లాడాయి. మీ గురించి నాకంతా తెలుసు. నాకు గౌరి అన్నీ చెప్పింది. నా పేరు సర్వమంగళ. గౌరీ నేను ఒక తల్లి పిల్లలం కాకపోయినా అక్కా చెల్లెల్లాగే ఉంటాం. నాకంతా తెలుసునని మంగళ ఎప్పుడందో ఇంత భీకరంగా నిల్చున్న మురళిబాబు ఒక్కసారి దీనాతి దీనంగా మారిపోయాడు. రాత్రి పొరుగుర్లో అర్జెంటు కేసు చూడాల్సొచ్చి ఇలా వచ్చాను. వద్దన్నా పొమ్మన్నా సరే గౌరిని ఒకసారి చూసి పోవాలని ఇటొస్తున్నాను అన్నాడు సంజేషి చెప్పుకుంటున్నట్టుగా. అంతలోనే మంగళముఖం వివరణమైంది. ఈ మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు కదూ? బెదురుగా అడిగింది. ఏమైంది? ఆత్రంగా అడిగాడు మురళి. మీరు గౌరిని చూడగలరా అని కొద్దిగా ఆగింది మంగళ. ఏమైంది చెప్పు? మంగళ పెదవులకేసి భయంగా చూస్తూ అన్నాడు మురళిబాబు. మంగళ చెప్పవలసిందేదో చెప్పింది. అతని ముఖం మరింత ఎర్రగా అయిపోయింది. సన్నగా వణుకుతున్నాడు. గాబరాగా చేతురుమాలతో ముఖం అదే పనిగా రుద్దేసుకుంటున్నాడు. ఎర్రని ఆ కళ్ళల్లోంచి నీళ్ళెప్పుడు బయటకొచ్చి ఆ చేతిగుడ్డలో ఇంకిపోతున్నాయి. 1, 2, 5, 10 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. అతను ఒక్కసారి తల విదిలించుకుని వెనుతిరిగి కారు తలుపు మీద చేయి వేశాడు. వెళ్ళిపోతున్నారా? దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది మంగళ. ఏ ముఖం పెట్టుకుని వారి దగ్గరకు వెళ్ళనిక ఏం మాట్లాడను, ఏమని ఓదార్చను. వద్దు, నే రాకపోవడమే మంచిది.
కానీ ఇప్పటి పరిస్థితి మీకు తెలియదు. మీరు ఎలాగైనా ఒకసారి వస్తే చాలు. దేవుడే మీ రూపంలో వచ్చాడని తప్పక గౌరి సంతోషిస్తుంది. గౌరికి ఇప్పుడు ఈ లోకంలో నా అని చెప్పుకునేందుకు ఆ పసివాడు తప్ప ఇంకెవరూ లేరు. వాడేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 10 రోజుల నుంచి మూసిన కన్ను తెరవడం లేదు. ఇదా పల్లెటూరు? సరైన వైద్యం చేయించగల తాహతు, అవకాశం మాకు లేవు. ఏ క్షణాన వాడు గుటుకు మంటాడోనని ప్రాణాలు పిడికిట్లో పెట్టుకునున్నాం. మీరొచ్చి వాణ్ణి కాపాడకపోతే మా బతుకులింకా చీకటైపోతాయి. ఈ ఒక్క ఉపకారం చేస్తే జన్మ జన్మలకి మీ మేలు మరిచిపోను. 2 చేతులు జోడించి బ్రతిమాలుకుంది మంగళ. మురళిబాబు కళ్ళు మూసుకుని మౌనంగా నిల్చున్నాడు. మంగళ ప్రతి సెకన్ని లెక్కించుకుంటూ ప్రతిమలా నిల్చుని అతన్నే చూస్తోంది. పద వెళదాం అన్నాడు మురళి. మంగళ ఆనందానికి అంతులేకపోయింది. మురళి ముఖంలో ఇప్పుడు దీనత్వం లేదు, ఆవేదన లేదు, అలజడి లేదు. ఎవరో గొప్ప యోగిలా కనిపించాడు ఆ సమయంలో మంగళ కంటికి. మీ ఉపకారం ఏదో అనుభవింది మంగళ. తప్పు, అలా అనుకో. ఇందులో నా స్వార్థముంది. నా వల్ల గౌరికి ఏమాత్రం మేలు కలిగి ఆమె సంతోషించినా పశ్చాత్తాపంతో కుళ్ళిపోతున్న నాకు మనశ్శాంతి లభిస్తుందన్న ఆశతోనే వస్తున్నాను. పద వేగం అన్నాడు మురళి. ఊహించని విధంగా మరోమారు ఎదుటిపడిన మురళిని చూసి కాసేపు నిర్ఘాంతపోయింది గౌరి. ఒక్కసారి భూరుని ఏడుస్తూ ఏమేమో చెప్పుకుని అతని వల్ల ఊరట పొందాలనిపించింది. ఏమీ చేయలేక శిలా విగ్రహంలా చూస్తూ నిలబడింది. కళ్ళు దాటిరాని కన్నీళ్లని, పెదవులు దాటిరాని మాటలు మురళి చూడగలిగాడు, వినగలిగాడు. అయినా అతను చలించలేదు. తెచ్చిపెట్టుకున్న బెంకం ఏమాత్రం దిగజారలేదు. సన్నని చిరునవ్వు రేఖ మెరిసింది అతని ముఖమండలంలో. ఆ నవ్వులో ఎన్ని వేదనలో, ఎన్ని కన్నీళ్ళో, ఇంకెన్నెన్ని నిట్టూర్పులో, మరింకెన్ని ఓదార్పులో ఎవరు ఎరుగ్గలరు? చెప్పనవసరం లేకుండా తెలుసుకోగల గౌరి మనసు తడిసి ముద్దయింది. మంచంలో వాడిన కలువ కాడలా ముడుచుకుని పడుకున్న బలహీనమైన చేతిని బలిష్టమైన తన చేతిలో సుతారంగా పట్టుకున్నాడు మురళి. అతను నాడి చూస్తున్నా దైవ ప్రార్థన చేస్తున్నట్టే తోచింది మురళికి. టెంపరేచర్ చూసి పూర్తిగా రోగిని పరీక్షించి ఒక నిశ్చయానికొచ్చి మెడికల్ కిట్ తెరచి సిరంజి తీసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. కన్న పేలగా మూలిగి మళ్లీ పడుకున్నాడు. ఆ మూలుగు గౌరిలో మరింత భయాన్ని రేపింది. బాబూ అంటూ ఆత్రంగా దగ్గరకొచ్చింది. భయపడకు గౌరీ, ఏం పర్వాలేదు దృఢంగా అన్నాడు మురళి. వాడు బ్రతుకుతాడంటావా మురళి? ఏమో, నేను నమ్మలేకపోతున్నాను. అనవసరంగా మళ్ళీ నాలో ఆశలు పెంచుకో. నేను పెట్టుకున్న ఆశలన్నీ అలాగే నీరు కారిపోయి మురళి. అందుకే నేను నమ్మలేకపోతున్నాను. వణుకుతున్న కంఠంతో గౌరన్న మాటలు సమ్మెటపోటుల్లా తగిలాయి అతని హృదయానికి. కాసేపు నిస్తేజంగా అయిపోయింది అతని ముఖం. ఎలాగో తడబడుతూ కాసేపు తర్వాత అన్నాడు. నువ్వు నన్ను నమ్మలేకపోవచ్చు గౌరీ, కానీ నా వైద్యం మీద నమ్మకం ఉంచు చాలు. ఎలాగో తడబడుతూ అన్నాడు. నేను ఏడవగలుగుతున్నాను. అతను మగవాడు, అందుకే ఏడవలేకపోతున్నాడు అనిపించింది గౌరికి. మురళి బ్యాగులోంచి కొన్ని మందులు తీసి మంగళ చేతికిచ్చి ఎప్పుడు ఎలా వెయ్యాలో చెప్తున్నాడు. మంగళ తలూపి శ్రద్ధగా వింటోంది. మురళిబాబు బ్యాగు మూసి లేచాడు. ఏదో చెప్పాలని గౌరికేసి తిరిగాడు. గౌరి బెక్కుతూ పైటి చెంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. గౌరీ, నీకంతగా నా వైద్యం మీద కూడా నమ్మకం లేకపోతే మరొక మంచి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు దేనికి ఆధారపడకు అన్నాడు. గౌరి ముఖంలో క్షమాపణ కనిపించింది. నా మనసుకు బొత్తిగా స్థిమితం లేక ఏమంటున్నానో నాకే తెలియడం లేదు మురళి. నువ్వేం మనసు కష్టపెట్టుకోకు. వాడికి బతికి బట్టకట్టే యోగం ఉంటే నీ చేతుల్లోనే కళ్ళు తెరవాలి వాడు. ఆనందంతో మురళి కళ్ళు మెరిశాయి. భయపడవలసిన పరిస్థితి కాదు గౌరీ, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం పర్వాలేదు. నేను సాయంకాలం మళ్ళీ వస్తాను. స్వంతంగా నర్సింగ్ హోం తెరిచాను. 2 డాక్టర్లను కూడా అపాయింట్ చేశాను. వాళ్ళకి కేసులు అప్పగించి నేను తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను మంగళ అని వెళ్ళిపోయాడు. మంగళ మురళిని కలిసిన వైనమంతా చెప్పింది. పిన్ని అని కన్నా హీనస్వరంతో పిలిచాడు. కారు మబ్బులు విడి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నట్టుగా ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం తాండవమాడింది. నిమిషాల మీద మురళి వచ్చి వెళ్లిన వైనం ఊరంతా అల్లుకుపోయింది. మంగళ దగ్గర చనువున్న వాళ్లు ఏకంగా ఇంటికొచ్చే వివరాలు సేకరించుకున్నారు. మంగళకి చాలా గర్వంగా ఉంది ఆ వేళ. ఊరంతటికీ సిగ్గొచ్చేలా అయిందని చాలా సంబరంగా ఉంది లోపల. ఇక తమకేమీ భయం లేదని మహా ధైర్యంగా ఉంది. అయితే మన గౌరమ్మకి అంతంత పెద్ద స్నేహాలున్నాయన్నమాట అని బొగ్గలు నొక్కుంది ఆదిలక్ష్మి. లేకపోతే ఏమనుకుంటున్నావు, పట్నంలో ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి స్నేహితులు. గౌరీ మనలాంటి పల్లెటూరి గబ్బిలై కాదే వెర్రిమొహమా అని కళ్ళు తిప్పుకుంటూ చెప్పింది మంగళ. మొత్తానికి అదొక విచిత్రమైన వార్తగా పేలమంత అల్లుకుంది. తెలియని వాళ్ళందరికీ తెలిసింది. రంగనాథం గొంతులో ఉమ్మెత్తకాయ పడింది. అతనికి ఇప్పుడేం చెయ్యాలో పోలుపోవడం లేదు.
సంధి చీకటి పడుతున్న వేళకి మురళొచ్చాడు. చేతిలో బుట్ట, బుట్ట నిండుగా సామాను, పళ్ళు, మందులు, హార్లిక్సు, గ్లూకోజు. ఒక్కొక్కటే తీసి బయట పెడుతుంటే, నీ రుణం ఎలా తీర్చుకోను మురళి అంది ఆర్ద్రమవుతున్న మనసుతో గౌరి. వద్దు గౌరీ, ఇలాంటి మాటలతో నన్ను మరింత సిగ్గుపడేలా చేయకు. నువ్వన్నమాట నిజంగా నేను అనవలసింది. ఎందుకులే అయినా ఇప్పుడు ఆ రుణాల ప్రసక్తి అంటూ మంచం దగ్గరగా కుర్చీ లాక్కుని టెంపరేచర్ చూడడంలో మునిగాడు. గుడ్, ఉదయం కంటే 2 డిగ్రీలు తగ్గింది అన్నాడు సంతోషంగా. మసక వెలుతురులో మగతగా ఉన్న కన్నా బాబాయ్ అంటూ మురళి చేయి పట్టుకున్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు మురళి. బాబాయ్, నువ్విక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని మరింత గట్టిగా పట్టుకున్నాడు కన్నా. అవునరా కన్నా, బాబాయ్ వచ్చేశాడుగా, ఇక నీ జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది అంటూ వాడి తలని మిరింది మంగళ. ఇంతకీ అతనేమయ్యాడు? అది తెలిస్తే ఇంకేం కావాలి? గౌరి నిట్టూరుస్తుంటే మంగళ ముఖం చాటు చేసుకుంది. మురళి కన్నా చేత 2 మాత్రలు మింగించాడు. మరో అరగంట తర్వాత ఇంజెక్షన్ ఇచ్చాడు. మంగళ వంటింట్లో పనిపాట్లు చేస్తోంది. గౌరీ ఉన్నచోటే కునికిపాట్లు పడుతోంది. ఆమెకిప్పుడు ధైర్యంగా ఉంది. లే గౌరీ, భోంచేసి పడుకో మురళి లేపాడు. ఉలికిపడి లేచింది గౌరీ. మీరిద్దరూ బాగా అలసిపోయినట్టున్నారు, విశ్రాంతి తీసుకోండి, నేను వీడిని చూసుకుంటాను, తెల్లరక వెళ్తాను. నువ్వా మురళి, నువ్వింతవరకు చేసిన సహాయమే నేను మాటల్లో చెప్పలేంది. నిన్నింకా మా సేవలకు వినియోగించుకోమంటావా? నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు పడిన ఆరాటంలో, ఆవేదనలో, చేసిన సేవలో ఏమాత్రం ఇది గౌరీ. వాళ్ల బాబాయే ఉంటే వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోడా? నన్నే బాబాయ్ అనుకుంటున్నాడు. వాడి సంతృప్తి కోసమేనా వాడి దగ్గర ఉన్నాయి. రోగికి సంతృప్తి ఎంతో బలాన్నిచ్చి వేగం బాగేలా చేస్తుంది అన్నాడు మురళి. కాని నీకు అలవాట్లేని ఈ వాతావరణం అంటూ ఇబ్బందిగా చుట్టూ చూసింది గౌరీ. మనసు కల్పించుకుందే మంచి వాతావరణం. నా గురించి నువ్వేం ఆలోచించుకు, వెళ్ళి భోంచేయి. మరి నువ్వు? ఎంత తప్పు మాట్లాడాను అన్నట్టు మొహమాటంగా ముఖం చల్లనట్టుగా కలదించుకుంది గౌరీ. అరమరిక అభ్యంతరం లేకుండా మురళి తమతో పాటు భోజనానికి కూర్చోవడం మంగళకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఏ తోటకూర పులుసు, వెలగపచ్చడి వడ్డించడానికి గౌరి బిడియపడిందో ఆ పదార్థాలే ముమ్మరడిగి వేయించుకుని మురళి సంతృప్తిగా తిన్నాడు. సరిగ్గా అదే వేళప్పుడు తిండి కూర్చున్న రంగనాథం నోటికి ముద్దపోవడం మానేసింది. అంత మనసు పడి చేయించుకున్న కోడికూర వెగటుగా తోచింది. ఆ డాక్టర్ ఎవడో మరీ అంత ఇదిగా వస్తున్నాడంటే ఏమై ఉంటుందిరా అప్పిగా అన్నాడు. నాకేడు తెలుస్తుంది బాబు అని కోడి కూరకేసి చూసి లొట్టలేశాడు వాడు. తెలుస్తుంది తెలుస్తుంది, మీ అందరికీ తెలుస్తుందిరా, దానికి ఏ గతి పడుతుందో చూస్తుండు అని మీసం మీలేశాడు. వారం రోజులు గడిచాయి. మురళిబాబు రోజూ వచ్చి వెళుతున్నాడు. కన్నాకి బాగా జ్వరం తగ్గిపోయింది. కొద్దిగా లేచి కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. ఈ వారం రోజుల్లో వాడికి మురళితో మంచి దోస్తీ కుదిరింది. డాక్టర్ బాబాయ్ అండం మొదలుపెట్టాడు. వాళ్ల బాబాయ్ ఎక్కడున్నాడో వెతికి తీసుకురమ్మని చెప్తుంటాడు. ఆ రోజు శుక్రవారం. మంగళ అప్పుడే సర్వమంగళాదేవి ఆలయం నుండి ప్రసాదం పట్టుకునొచ్చింది. కృష్ణవేణిని చూసి ఎన్నాళ్లయిందో ఇప్పుడే వచ్చేస్తానంటూ పళ్ళెం గౌరి చేతిలో ఉంచింది. చీకటి పడకుండా వచ్చేయాలి సుమా, ఈ మధ్య నాకు మరీ భయం ఎక్కువైంది అంది గౌరీ. సరే అంటూ మంగళ వెనుతిరగబోయేసరికి గుమ్మంలో కారాగి మురళి దిగొచ్చాడు. అరే, ఈరోజు వీడు కూడా బయటకొచ్చేశాడే, ఏంటి కదా అంటూ ఆశ్చర్యంగా కన్నాకేసి చూశాడు. అంతా నీ దయ మురళి, ఎంతసేపు నీ గురించి అడుగుతున్నాడు అని చెప్తోంది గౌరీ. కాని మురళి దృష్టి ఆమె కేసి లేకపోవడం చూసి గౌరికి ఏంటన్నట్లు సంజ్ఞ చేసింది మంగళ. మురళి ముఖంలోకి సూటిగా చూసింది గౌరీ. అతని 2 కళ్ళు ఆమె చేతులని పళ్ళెం మీదే ఉన్నాయని గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు. ఓ ఇదిగో, ఇది సర్వమంగళాదేవి ప్రసాదం. కొబ్బరి చెక్క చీడి మెట్టుకేసి కొట్టబోతుంటే ఆగాగు అన్నాడు మురళి. ఇద్దరూ ఆశ్చర్యంగా అతని కేసి చూశారు. గౌరీ, ఎన్నాళ్ళ నుంచో ఒక కోరికుండిపోయింది, తీర్చగలవా? ఏంటది? తీరుస్తావా? నా వల్ల ఏదేదైనా సరే తప్పక చేస్తాను మురళి, కాని నీ కోరిక తీర్చేంత సామర్థ్యం నాకుందా అని ఆలోచిస్తున్నాను. ఓ, తప్పకుండా తీర్చగలవు, కాని తీరా చెప్తే మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి నవ్వుతారేమోనని భయం. నవ్వంగాక నవ్వమని గౌరీ తరపున కూడా హామీ ఇస్తున్నాను నేను. చెప్పే మురళిబాబు అంది మంగళ చనువుగా. చెప్పనా అయితే? ఎన్ని సంవత్సరాల నుంచో నీ చేత్తో కొబ్బరినులు చేసి పెడితే తినాలనుంది గౌరీ. గౌరీ ఏమంటుందోనని ముఖం దించుకున్నాడు మురళిబాబు. గౌరీ పకపకా నవ్వడం ప్రారంభించింది. అయ్యో రామా, ఇంతేనా? హడలుగొట్టవలేదు. అయితే మొత్తానికి ఎన్ని దేశాలు తిరిగొచ్చినా, ఎన్ని రకాల రుచులు తిన్నా నీ పాత అలవాట్లు ఇంకా పోలేదన్నమాట. మంగళ గంభీరంగా చూస్తూ గౌరీ భుజం మీద చెరిచింది.
ఏమైందని త్రుళ్ళిపడింది గౌరీ. నవ్వంగాక నవ్వమని నేను మాటిస్తే నువ్వు నా ప్రతిజ్ఞ భంగం చేస్తున్నావు అంది మరింత సీరియస్గా. ఆ మాటకి గౌరీ, మురళిబాబు కూడా మరింతగా నవ్వుతుంటే వాళ్లతో పాటు తను నవ్వుకుంటూ లేడుపిల్లల చంగున వీధిలోకి పరుగు తీసింది మంగళ. అదే సమయంలో నలుగురిని వెంటేసుకుని రంగనాథం ఆ తోవంటే వెళ్ళాడని వాళ్ళెవరూ గమనించలేదు. గుమ్మంలో అడుగుపెట్టిన మంగళని చూస్తూనే ఎదురుగా పరిగెత్తుకు వెళ్లి కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసేసింది కృష్ణవేణి. అబ్బబ్బా, వదులు మరి, అలా ఎముకలు విరిచి పోగెడితేలా? నీ సంతోషమంతా నాకు అర్థమైందిలే. ఆ ముసలి పీనుగా ఇంట్లోంచి దయచేసి ఉంటుంది అంతేనా? సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పెద్ద చిక్కేలా ఉంది నీతో అంటూ విడిపించుకుంది మంగళ. అవును మంగళ, ఆ ముసలి దయ్యం పీడ వదిలింది. నీ ధర్మ అని నేనిప్పుడు హాయిగా ఉన్నాను. అంతేకాదు, మరొక శుభవార్త. గోవిందు నెల్లాళ్లలో వస్తున్నానని ఉత్తరం రాశాడు ఇవాళే. సిగ్గుతో కృష్ణముఖం ఎరుపెక్కింది. గది సంగతి. ఆ కబురు తెలిసిన దగ్గర నుంచి ఎవరు గుమ్మంలో అడుగుపెట్టినా గోవిందేననుకుని వాటేసుకుంటున్నావన్నమాట వెక్కిరించింది మంగళ. సిగ్గులేదు గునుస్తూ మంగళని ఒక్క తోపు తోసింది. ఉత్తరం సంగతి మీ అమ్మ వరకు రాలేదు కదా? లేదు, అది అదృష్టమే. లేకుంటే చచ్చి ఉరుకునేదాన్ని. అందుకే ఉత్తరాలు రాయొద్దని చెప్పాను గోవింద్కి. వస్తున్న సంతోషంలో ఆ మాట మరిచిపోయినట్టున్నాడు. గోవింద్ మీద కాస్త కోపం నటించిపోయింది కృష్ణవేణి. కృష్ణ, ఇవాళెందుకో నాకు చాలా ఆనందంగా ఉంది. నాకే నీ పాటి ప్రజ్ఞుంటే అలసి సమస్యలే వరకు ఆడి పాడాలనుంది. నువ్వైనా ఓ చక్కని పాట పాడుతూ నాట్యం చేద్దు అంది మంగళ మువ్వలు తెచ్చి తానే కృష్ణకాలికి తొడుగుతూ. విటుల బాధ తప్పినా నీ పోరు తప్పేటట్లు లేదే నాకు అంటూనే రెండో కాలికి మువ్వలు తానే ధరించింది కృష్ణ. అసలు సంగతేమిటో తెలియని మాణిక్యం చెప్పనక్కర్లేకుండానే కూతురు ఆటపాటల్లో లీనమవుతుందని సంతోషిస్తూ మరింత బలంగా బొగ్గనున్న కారాకిళ్ళి నములుకుంటూ తబలా ముందు కూర్చుంది. గోపిక విరహగీతం ఎత్తుకుంది కృష్ణవేణి. అంతవరకు ఆమె మనసే నాట్యం చేస్తోంది. ఇప్పుడు మనసు శరీరం ఏకమై నర్తించసాగాయి. నెల్లాళ్లలో తన సమక్షంలో నిలవబోతున్న గోవిందుణ్ణి కృష్ణుడిగా చిత్రించుకుని విరహాన్ని అతి సహజంగా అభినయిస్తోంది. ఎక్కడికి వెళ్లాడో, ఏమయ్యాడో, ఎప్పుడొస్తాడో తెలియని రాజుని తలుచుకుని కృంగిపోయింది మంగళ. ఏం ముఖమలా పెట్టేశావు? అడిగినప్పటి ఉత్సాహమంతా ఏమైంది? నా పాట, నాట్యం నీకు నచ్చలేదా? గోముగా అడుగుతోంది కృష్ణ. తెప్పరిల్లి చూసింది మంగళ. పాట ఎప్పుడో ముగిసిపోయిందని, మాణిక్యం కూడా వెళ్ళిపోయిందని తెలిసి తనకు తెలియనందుకు ఆశ్చర్యపోయింది. చచ్చా, అదేం కాదు కృష్ణ. తనను తానే సంభాళించుకుంది. ఏమో, నువ్వు చాలా మారిపోయి వింతట్లోనే. రాజు జ్ఞాపకానికి వచ్చాడు కదూ. మనసులో సంగతి కృష్ణవేణి కనిపెట్టేయడం మంగళకి బొత్తిగా నచ్చలేదు. రాకరాక ఆ మహానుభావుడే గుర్తుకు రావాలి అంది బింకంగా. ఏం, రాజు కాక ఇంకెవరుంటారు నీ మనసులో? కవ్వించింది కృష్ణ. నేను రాజు మనసులో ఉంటేగా రాజు నా మనసులో ఉండడానికి. నేనెంత మొండిగట్టానో నీకు తెలుసు. నన్ను ఖాతరు చేయని వాళ్ళని పిసరంత నేను కూడా ఖాతరు చేయను. కాని ఇక్కడికి సొద కట్టిపెట్టు. మరి నువ్వు ఒక శుభవార్త నాకు చెప్పావు కదా, నేను చెప్పింది వినవా అని మాట మరిచింది. ఏంటది? ఈ మధ్య మా కన్నగడికి చచ్చినంత జబ్బు చేసేసింది. మొదలు పెట్టబోతుంటేనే కృష్ణ అడ్డు తగిలింది. మీ గౌరమ్మ స్నేహితుడెవరో పెద్ద డాక్టర్ బాబు అదను చూసుకుని ప్రవేశించి కుర్రాడికి జబ్బు నయం చేయడం పేరుతో ఇంట్లో తిష్ట వేశాడు, అంతేనా? పూర్తి చేసింది కృష్ణ. కృష్ణ గట్టిగరిచి లేచి నిలబడింది మంగళ. ఈ మాట నువ్వు కాక ఇంకెవరైనా అనుంటే నాలికి చీరేసేదాన్ని. అవును, అందుకే నీ ముందు అనడానికి ఎవరూ సాహసించడం లేదు. చాటుమాటుగా చెప్పుకుంటున్నారు. ఊరెలా గోగోబలాడుతుందో పట్టించుకోకుండా నిశ్చింతగా తిరుగుతున్నావు నువ్వు. ఆ మాట నేనన్నది కాదు మంగళ, నే విన్నది అంతే. ఇక చెప్పు, నువ్వు చెప్పదలుచుకున్న శుభవార్త ఏమిటో? మంగళ నవనాడులు జారిపోయాయి. పశువులు, పందులు, నక్కలు, కుక్కలు. ఎవరు? ప్రశ్నించింది కృష్ణ. ఈ ఊరివాళ్లు. ఏ ఊరివాళ్లైనా అంతే మంగళ. ఎంతకీ నీ దగ్గర అలా కూసిందెవరో చెప్పు ముందు రౌద్రంగా అడిగింది మంగళ. చెప్పను. నన్ను చంపుతానని భయపెట్టినా చెప్పను. చెప్పి వాళ్ల ప్రాణాలు తీయించిన పాపం మూటగట్టుకోలేను. నేనంత కరుగ్గా కనిపిస్తున్నానా? కరుకు కాదు, కాళికలా కనిపిస్తున్నావు నవ్వింది కృష్ణవేణి. కృష్ణ, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను. దీనికి అంతటికీ కారణం వాడై ఉంటాడు. ఈ మధ్య మరీ కళ్ళు నెత్తికొచ్చేవాడికి. గౌరీ వాడి వల్లో పడలేదన్న పక్కొత్తి వాడు చేస్తున్న ప్రచారం ఇది. నన్ను నమ్ము కృష్ణ. నిజమే, కాని ఏం చేస్తాం? ఇది లోకం. ఆడవాళ్లంటే అలుసు. ఇంతకీ మీ రాజు నా నలసలు అతనింట్లో లేకపోవడమే ఎంత ముప్పుకి వచ్చింది. ఈ డాక్టర్ రాకకి పుట్టిన అపార్థాలు ఎంతతో వదులుతాయని నేను అనుకోను. నీలో ఎంత ధైర్యం ఉన్నా, సాహసమున్నా, తెలివితేటలున్నా నువ్వు ఆడదానివే. కృష్ణన్న చివరి మాట మంగళని నిలువుగా నీరు కారేట్టు చేసింది.
వెళ్ళొస్తా కృష్ణ అంటూ అన్యమనస్కంగా బయలుదేరింది. మంగళ ఇల్లు చేరేసరికి చిరుచీకట్లు అలుముకుంటున్నాయి. దానికి తోడు కారు మబ్బులతో ఆకాశం మేఘావృతమవుతోంది. ఉండుండి పడమట దిక్కున జిగేల్మని మెరుస్తోంది తటిల్లత. అప్పుడే గౌరీ పళ్ళెంలో కొబ్బరొండలు పట్టుకుని లోపల నుంచి వస్తోంది. రారా మంగళ, సరిగ్గా సమయానికొచ్చావు గాని లేకపోతే అన్నీ తినేసేవాణ్ణి అన్నాడు మురళిబాబు. మంగళ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చీడీమెట్టు మీద ఓ కాలు వేసి గోడ కానుకుని నిల్చుంది. బుర్రలో కృష్ణవేణన్న మాటలే గింగురుమంటున్నాయి. మురళిబాబు ఒక ఉండ తీసి నోట్లో పెట్టుకున్నాడు, అదేదో అపరూప పదార్థంలాగా. మురళి, తీపి సరిపోయిందా? యథాలాపంగా గౌరడిగిన ప్రశ్నకు ఒక్కసారి ఏదో జ్ఞాపకం వచ్చినట్లయి అదోలా ఆకాశం కేసి చూసి తలదించుకున్నాడు మురళి. సమాధానం చెప్పకుండా గౌరి కూడా చొట్టున దృష్టి మరల్చుకుని వెనుతిరిగింది. మురళి ముఖం చూడగానే ఆమెకు ఒకనాటి సంఘటన జ్ఞప్తికొచ్చే ఉండాలి మరి. అమ్మా, కొబ్బరినులు చేస్తే గౌరే చెయ్యాలి. తల్లి దగ్గర చనువుగా చెప్పగలిగేవాడు మురళి. ఆవిడకు గౌరంటే అపరిమితమైన అభిమానం. నువ్వే చెయ్యమ్మా గౌరీ, నేను చేస్తే గచ్చపిక్కల్లా ఉన్నాయంటాడు. ఆ రోజు గౌరి ఇలాగే చేసి తీసుకొచ్చి చదువుకుంటున్న మురళి ముందుకు ప్లేటు తోసింది. ఒకటి తీసి నోట్లో వేసుకుని గట్టిగా తల విదిల్చాడు, పెదవులు చప్పరిస్తూ మురళి. ఏం, తీపి సరిపోలేదా? అదే చెప్పబోతున్నా. బొత్తిగా తీపేలేదు, కావాలంటే నువ్వే తించూడు ఆమెకొకటి అందించాడు. గౌరి కొరికి చూసి, డాక్టర్ గారికి నోరు చెడినట్టుంది. ఎంత తీపి పోసినా సరిపోలేదంటే ఇదేదో రోగలక్షణం. పోయి మరో మంచి డాక్టర్ దగ్గర చూపించుకో. ఏది, మళ్ళీ చూడండి అంటూ ఆమె చేతిలో మిగిలిన ఎంగిలి ముక్క చటుక్కునలాగి నోట్లో పడేసుకుని, ఇప్పుడు తీయగా ఉంది మరి అంటూ కొంటిగా నవ్వడం ప్రారంభించాడు. గౌరి సిగ్గుపడితే ఎంత అందంగా ఉంటుందో ఆ రోజే మొదటిసారిగా తెలిసింది మురళికి. నిజమే గౌరీ, నువ్వు చెప్పినట్లు ఇది రోగలక్షణమే. నువ్వు తప్ప దీనికి ఏ డాక్టర్లు ఏమీ చేయలేరు. నాన్నగారితో చెప్పలేను, కానీ అమ్మతో చెప్పించేస్తాను. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేయమంటే నాకసలు ఈ చదువు అబ్బుతుందో అబ్బదోనని భయంగా ఉంది అన్నాడు. గౌరి తుర్రున బయటికి పారిపోయింది. తర్వాత మురళి ఆలోచించలేకపోతున్నాడు. అనుకున్నదొకటి, అయిందొకటి. ఆ జ్ఞాపకాలు మాత్రం ఈనాడు ఇద్దరికీ కూడా సంతోషదాయకంగా లేవు. కన్న కొబ్బరొండలు తింటానని పేచి పెడుతుంటే నచ్చజెప్తూ సముదాయిస్తూ లోపలికి తీసుకుపోయింది వాణ్ణి మంగళ. గౌరి నెమ్మదిగా మెట్ల మీద చెతికిలి పడింది. మురళి పళ్ళెం దూరంగా నెట్టాడు. అదే కోరి చేయించుకుని వదిలేసావేం? అదే జీవితంలో విచిత్రం గౌరీ. మనం కోరినవి, ఆశపడినవి జరిగే వరకు నమ్మకం లేదు. మాయలో పడి అంతా నాది నాది అనుకుంటూ ఆకాశానికి ఎగిరి అధపాతాళానికి కుంగుతుంటాం. ఏమో తినాలన్న సరదా నాలో చచ్చిపోయింది. తీసేయ్, మరి తినలేను. నీ వేదాంత ధోరణి నాకేం నచ్చలేదు మురళి. అయితే ఏం చేయమంటావు చెప్పు. చెప్పినట్టు చేస్తావా? నువ్వు చెప్పిందెప్పుడు కాదన్న గుర్తులేదు నాకు. అయితే విను. ఏ మహాయోగులకో మునీశ్వర్లకో తప్ప సామాన్య మానవులకి ఒంటరితనం ఒంటికంత మంచిది కాదు మురళి. మాట పూర్తి కాకుండానే లేచి నిల్చున్నాడు మురళి. ఎందుకు గౌరీ నన్ను ఇలాంటి మాటలతో చిత్రహింస పెడతావు? నీ కొడుకి వైద్యం చేసినందుకు నువ్విచ్చే ఫీజు ఇదేనా? ఆ మాటకు గౌరీ దెబ్బతిన్నట్టుగా చూసింది. నేను చిత్రహింస పెడుతున్నానా? పొరపాటు మురళి. నువ్వు వాడికి ప్రాణదానం చేసినందుకు నీకు ప్రత్యుపకారం చేయలేకపోగా బాధ పెడతానా? నీ మేలు కోరే చెప్తున్నాను. నువ్వు తరచూ ఈ పేద కొంపకి రావడం నీ భవిష్యత్తు కట్టే మంచిది కాదేమో. మురళి గౌరికేసి తదేకంగా చూశాడు. చూడు గౌరీ, నాకు చెప్పుకోదగ్గ దగ్గర బంధువులు, ఆత్మీయులు ఎవరూ లేరని నీకు తెలుసు. ఎండిన బీడులాంటి నా మనసుకి 4 వర్షపు చినుకుల్లాంటి నీ మాటలు కాస్త శాంతి కలిగిస్తాయేమోనని వస్తున్నాను. ఇక నా భవిష్యత్తు గురించా? నువ్వేం బెంగపడకు. భవిష్యత్తుని గురించి ఎన్నడూ తలవనైనా కూడదని నేనప్పుడే ఒక గుణపాఠం నేర్చుకున్నాను. కర్మ ప్రారంధం అంటారే, అది నిజం. జరగవలసినట్టే జరుగుతుంది. దానికోసం ఎందుకు భయం? వేదాంతిలా నవ్వుతూ అన్నాడు. నీ మనసు నాకు తెలుసు మురళి, కానీ లోకానికి తెలియదు కదా. మనం సంఘజీవులం. చుట్టూ ఉన్న సమాజాన్ని వ్యతిరేకించి శాంతిగా బ్రతకగలగడం కష్టం. చక్కగా చెప్పావు గౌరీ, శాంతిగా బ్రతకడమని. నా సమాధానం కూడా విను. నువ్వు చెప్పిన ఈ సమాజానికి ఒకప్పుడు నేను జోహార్ అంటూనే బతికాను. కానీ నాకప్పుడు శాంతి లభించలేదు. ఇక మిగిలిందొకటే, వ్యతిరేకించడం. శాంతిని పొందడం కోసం ఇలా చేస్తున్నానో, నా కక్ష తీర్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఇంకేం చేస్తానో కూడా చెప్పలేను. మురళి సమాధానం విని ఏమనాలో తెలియక మూగబొమ్మలా చూస్తూ ఊరుకుంది గౌరీ. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. లాంతర తెచ్చి చీడిలో దూలం కుక్కానికి తగిలించింది మంగళ. వర్షం వచ్చేస్తోంది, వెళ్ళొస్తాను గౌరీ. వెళుతున్నా మంగళ. కన్నా పడుకున్నాడు కాబోలు. వాడికి రేపు పత్యం పెట్టండి, వస్తా అంటూ గుమ్మం దిగిపోయాడు.
గౌరి ముభావంగా కొబ్బరుండ్ల ప్లేట్ కేసి చూసి ఉరుముతున్న ఆకాశం కేసి ఒక మారు చూసి లేచి లోపలికి వెళ్ళిపోయింది. మంగళ శిలా విగ్రహంలా పంచవొడ్డునే నిలబడింది. వర్షం ఎప్పుడు మొదలైందో తెలియనే లేదు. పంచ నుండి దారలు కారి పరిగిణి కుచ్చెళ్లు తడిసిపోతుంటే అప్పటికి తెలివొచ్చి తను విధిలేనట్టుగా లోపలికి దారి తీసింది. మంగళ, లేలే, ఏంటా నిద్ర? ఎంత పొద్దుకిందో చూడు. చౌదరి గారి కళ్ళంలో 4 వంగపిందెలు దొరుకుతాయేమో తెస్తావా? కుదుపుతోంది గౌరీ. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? బద్ధకంగా లేచి కళ్ళు విప్పి చూసింది. ఎర్రగా ఎండ కాస్తోంది అప్పుడే. అప్పిగాడు పశువుల్ని తోలుకెళ్తున్నాడు. అమ్మ బాబాయ్ అంటూ ఒక గెంతు గెంతింది మంచం మీద నుంచి కిందకి. మంగమ్మా, బయట నుంచి కేక వినిపించింది. అరే, కేశవుల తాతలా ఉన్నాడు అనుకుంటూనే బయటకొచ్చి, ఏం తాత, ఏంటిలా వచ్చావు? బాబొచ్చారా లేదా? అయ్యో తల్లి, వచ్చి 3 రోజులైతేనే, నీకింకా తెలదన్నమాట. ఉన్నపాటున నిన్ను రమ్మని చెప్పారు బాబు, బేగ రావాలి మరి అన్నాడు. అలా ఉన్నపాటున ఎప్పుడు రమ్మన్నా హడలు చేస్తుంది మంగళ. ఏం కోప మునిగిందోనని ఆ ఆరాటం తీర్చుకునేందుకు అడిగింది. ఇంతకే మనలో మాట. తాత, బాబు కోపంగా ఉన్నారా, మామూలుగానే ఉన్నారా? మంగళ ముఖం చూస్తే తాతకి నవ్వొచ్చింది. ఏటో తల్లి, వారి తమ్ముడు గారు పోయారు కదా, ఆ దుఃఖంలో కోపం ఏంటి, సంతోషం ఏంటి, ఏటి తెలియడం లేదా ముఖంలో. నిన్ను రమ్మని చెప్పారంతే. సర్లే, 5 నిమిషాల్లో వస్తానని చెప్పు అంటూ గూట్లోంచి పొందు పొల తీసి పెరట్లో బావి దగ్గరకు పరిగెత్తింది మంగళ. మంగళ, తొందరగా రామ్మి, వచ్చేటప్పుడు వంగపిందుల సంగతి మర్చిపోకు అని చౌదరి గారింటికి ప్రయాణమవుతున్న మంగళను హెచ్చరించింది గౌరీ. దారి పొడుగున చౌదరి పిలుపుకి రకరకాల కారణాలు ఊహించింది మంగళ. ఒక్కటి మనసుకు నచ్చలేదు. చివరికి కృష్ణవేణి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. అంతే, గోవింద్ వస్తున్నట్టు ఉత్తరం వచ్చుంటుంది. నిన్ననే వచ్చింది కాబోలు. తెల్లారేసరికల్లా నాకు చెప్పలేకపోతే ఉండలేరు మరి అని సమాధాన పడింది. చౌదరి అప్పుడే పలహారం ముగించి మూతి తుడుచుకుంటూ భోజనాల బల్ల దగ్గర నుంచి లేచాడు. కావాలని మువ్వల పట్టీలు గల్గల్మనిపించింది మంగళ. ఏమే మహాతల్లి, ఎక్కడ అయిపు లేకుండా పోయావు అని పలకరించి, ఒరే పాపయ్య, మంగళ కూడా టిఫిన్ తీసుకురా అని పురమాయించాడు చౌదరి. అప్పటితో మంగళకి మనసు కాస్త తేలికైంది. పర్వాలేదని ధైర్యం వచ్చింది. వద్దొద్దు, ఇప్పుడు తినేంత తీరిక లేదు నాకు. మా గౌరీ వంగపిందులు తెమ్మంది, తొందరగా వెళ్ళాలి. వంగపిందులకేం తొందరొచ్చింది కానీ ఇలా కూర్చో. చాలా రోజులాయే ఊళ్ళలేనుగా, ఏంటి సంగతులు, సందర్భాలు చెప్పు. ఇడ్లీల ప్లేటు ముందుకొచ్చింది. దొరికిందే సమయం అన్నట్టు ఏకబిగిన చెప్పడం ప్రారంభించింది మంగళ. అతను ఊరు వదిలిన మరుక్షణం నుంచి జరిగిన సంగతులన్నీ. కన్నగాడికి ఎంత జబ్బు చేసిందని, అసలు చచ్చిపోతాడని అనుకున్నాం. నేను వట్టి నష్టజాతకురాలనట. నేను అడుగు పెట్టిన చోటల్లా ఏదో నాశనమే అవుతుందట. నా నుంచే మా రామంబాబు చచ్చిపోయాడట. నా నుంచే రాజు దేశాంతరాలు పోయాడట. వీడు గుడుక్కుమంటాడని ఏం గోల. అబ్బబ్బా, ఏం చెప్పను. ఆ దొంగ సచ్చిన ముసలక్కగాడు చేసిన కుతంత్రమంతా పూర్తిగా వింటే మీరింకా తెల్లబోతారు. సర్లేండి, ఆ సంగతంతా తర్వాత చెప్తాను కానీ, కన్నగాడి గురించి కదూ ఇప్పుడు చెప్తుంటా. చెబితే మీరు దెబ్బలాడతారని భయం కానీ, మీకాక ఇంకెవరికి చెప్తాను. సమయానికి మీరు లేకపోయారు. మేం చాలా అవస్థపడిపోయాం. ఓ పక్క చస్తాడో బ్రతుకుతాడో తెలియకుండా వాడు. అలాంటప్పుడు ఆ మురళిబాబే రాకపోతే వాడితో పాటు గౌరీ, నేను ఈ పాటికి చచ్చి ఉండేవాళ్ళం. మంగళ ఇంకా గొక్క విడవకుండా ఏదో చెప్పబోతోంది. ఆగక్కడ, తక్కున అడ్డొచ్చాడు చౌదరి. ఇన్నిప్పుడు పిలిచిందెందుకో అర్థమైందా? నోట్లో పెట్టుకోబోతున్న ఇడ్లీ ముక్కని చేత్తో అలాగే పట్టుకుని ఏదో కొంచెం అర్థమైనట్టయినా ఎందుచేతో కానట్టు తలూపింది. ఎవరే ఆ మురళిబాబు? ఇప్పుడు మరికొంచెం అర్థమైంది. డాక్టర్ బాబు. అంతేనా? గౌరీ స్నేహితుడు. గౌరీ ఇంత పిల్లపటి నుండి పక్కపక్కలుండేవారట. అంతేనా? ఏంటి ప్రశ్న? అంతేనా అనుకుంటూ అయినా సమాధానం చెప్పక తప్పదు. పాపం, చాలా మంచివాడు. అతని మనసు ఎంత మంచిదో హస్తవాస్ కూడా అంత మంచిది. చాలే, కవిత్వం కట్టిపెట్టి ముందు సంగతి చెప్పు. పరువుగా మర్యాదగా ఈ ఊళ్ళో బ్రతకాలనుందా లేదా? ఇప్పటికి పూర్తిగా బోధపడింది మంగళకి. ఏంటి మీరనేది అంటూ బల దగ్గర నుంచి లేచింది. ఇంకెలా చెప్పాలి? ఎంత డాక్టర్ అయితే మాత్రం పరాయి మగాడికి ఇంత చనువిచ్చి రాత్రనక పగలనక ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమంటుంది? పరాయి మగాడేం కాదు, గౌరికి చిన్నప్పటి నుంచి స్నేహితుడని చెప్పలే? రోషంగా అంది మంగళ. ఇది పల్లెటూరిని మరిచిపోకే పిచ్చిమొకమా. ఎన్నడూ పట్నం ముఖం చూడకపోయినా పట్నపు వాళ్ళని మించిన కబుర్లు చెప్పడం మాత్రం వచ్చింది నీకు. అందుకే చెప్తున్నాను, నాకన్ని సంగతులు తెలిసాయి. ఆ కుర్ర డాక్టర్ ఎంత మంచివాడైనా సరే ఆమెను దూరంలో ఉంచడం మంచిదని గౌరుతో చెప్పు. తర్వాత ఎటు నుంచి ఎటొచ్చినా నేనేం చేయలేను ఖచ్చితంగా అన్నాడు చౌదరి.
ఈ మాటతో మంగళ పూర్తిగా డీలా పడిపోయింది. ఎవరో తెలిసి తెలియని వాళ్ళు కెట్టని వాళ్ళు ఏదో అన్నారని సరిపెట్టుకున్నాను. ఎంతవరకు ఊరికి పెద్దగా నలుగురికి చెప్పగల శక్తున్న మీరు అదే మాట అంటున్నారా అంది బెక్కుముఖం పెట్టి. నువ్వొట్టి పిచ్చిదానివే మంగళ. ఈ పాలెంలో ఎంచేతో నువ్వు ఒక్కరితివి కొండంత ఎత్తు ఎదిగిపోవాలని ఉగలాట పడతావు. పొదుగురాడు మాట పాటి అయి ధరజిల్లు అన్నారు. ఊరంతా ఒక్కటైతే నా ఒక్కడి మాట వినేదెవడు చెప్పు. అయినా మీ రంగనాథం మామ తలెత్తాక నేను ఈ పెద్దరికాలన్నీ ఎప్పుడో వదులుకున్నాను. నేనసలు దేనిలోనూ జోక్యం చేసుకోవడం లేదు. ఎవరితోనూ పేచీలు పడ్డం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఊరంతా రంగనాథం అడుగులకి మడుగులెత్తుతున్నారు. అతగాడు నందంటే నంది పందంటే పంది అంటారిప్పుడు. అతని జాతకం అలా పరిగెడుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? అయినా నాకేదో ఆ మాత్రం పెద్దరికి మించినట్టు నటిస్తూ నలుగురిని వెంటేసుకొచ్చి ఇదంతా సొదలా చెప్పుకొచ్చాడు కనుక మనం మన జాగ్రత్తలో ఉండాలి. కానీ ఆ నీచుడి సంగతి మీకు ఇంకా తెలీదు. మధ్యలో అడ్డొచ్చిన మంగళను వారించాడు చౌదరి. నాకు తెలియక కాదే వెరిపిల్ల. నీచుల సంగతి వినేదేముంది? వాళ్ల ప్రభావం పరిగెత్తినన్నాళ్ళు వాళ్ళనెవరూ ఆపలేరు. గౌరి ఎలాంటి పిల్లో నాకు తెలుసు. ఆ పిల్లకి తగని కష్టం వచ్చిందందుకే బాధపడుతున్నాను. గోరు చుట్టు మీద రోకలిపోట్ల ఇంకేమి దెబ్బ తగులుతుందోనన్న భయం. ఎలాగో నువ్వే నచ్చజెప్పు. ఆ డాక్టర్ను మాత్రం ఇకపైన మీ ఇంటికి తరచుగా రానివద్దు. చేష్టలుడిగి కొయ్యబొమ్మలా కాసేపు నిల్చుండిపోయింది మంగళ. ఆ మాట మురళిబాబుకి గౌరి అప్పుడే చెప్పనే చెప్పింది. అయితే అతను చెప్పవలసిన మాట చెప్పాడు. వాళ్ళిద్దరి గురించి ఎట్టుమొచ్చినట్టు మాట్లాడుకునేందుకు వీళ్ళందరికీ ఏం హక్కుంది? రంగనాథం లాంటి తోడేళ్లకి గొర్రెల మందలాంటి ఈ మూర్ఖపు ప్రజలకి బుద్ధొచ్చేదెప్పుడు? లోపలే ఆక్రోశిస్తోంది మంగళ. ఏమి చెప్పిన సంగతి అర్థమైందా? అర్థమైంది. కాని ఏరు దాటగానే తెప్ప తగలేసినట్టు అతన్ని రావద్దు పొమ్మని ఎలా చెప్పడం? ఏమో బాబు, నా వల్ల కాదు. చౌదరి మనసులో కూడా ఏదో సంఘర్షణ జరుగుతోందని అతని ముఖమే చెప్తోంది. కాని అతని నోటంటొచ్చిన మాట అలా అనుకునేందుకు ఆస్కారం ఇవ్వలేదు. అయితే అనుభవిస్తారు. దేవుడు లేడేటి, మంచివాళ్ళకెప్పుడు కీడు జరగదు. బెంకసరిగా అంది. మొన్న నా కళ్ళ ముందు పుట్టి నాకే చెప్తున్నావా? నువ్వు వెళ్ళిరా. అదోలా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు చౌదరి. మంగళకు ఒక్కసారి భయం వేసింది. జరిగిన గొడవంతా చెప్పుకుని కాస్త ఊరట పొంది ధైర్యం తెచ్చుకుందామనుకుంటే ఆ కాస్త హరించుకుపోయింది. మీదు మిక్కిలి అతని ధోరణి మరింత కొంగదీసింది. పశుబలానికి పదవులకి అర్థం పర్థం లేని దాస్యం చేయకూడదని ఈ మనుషులకి ఎప్పటికి తెలుస్తుందో అనుకుంటూ నడక సాగించింది. ఇంటికెళ్లగానే గౌరి ఎందుకు పిలిచారని అడిగితే ఏం చెప్పాలి? చెరువుగట్టున కూర్చుని ఆలోచించుకోసాగింది. ఈ మాట అసలెలా చెప్పడం గౌరితో? ఊరంతా పనీపాట మానుకుని ఈ విషయమే చర్చిస్తున్నారట. తగుదునమ్మా అని ఈ బోడి వెదలందరికీ నాయకత్వం వహించి వృద్ధనారి పతివ్రత అన్నట్టు కబుర్లు చెప్తున్నాడట రంగనాథం. ఊరేసుకు చావమను, ఏం చేస్తారో చూస్తాను అనుకుంది. ఆ వెంటనే కృష్ణవేణి అన్న మాటలు కూడా జ్ఞాపకానికొచ్చాయి. ఎన్ని ధైర్య సాహసాలున్నా, ఎన్ని తెలివితేటలున్నా నువ్వు ఆడదానమేనన్న సంగతి మరిచిపోకు అంది. ఒక్కసారి కూడగట్టుకున్న బలమంతా ఎవరో చేత్తో పీకి పారేసినట్టయింది. లోపలికి వెళుతూ వెళుతూ చౌదరి చూసిన చూపు జ్ఞాపకానికొచ్చింది. ఏడుపొచ్చినంత పనైంది మంగళకి. ఏమి ఉపద్రవం ముంచుకొస్తుందో ఇంకా. ఆ రోజు అయ్యో అనే ఒక్క వ్యక్తి కూడా ఉండడే. చెప్పినందువల్ల చెలరేగే తుఫాను ఎదుర్కోవడమా, చెప్పకపోవడం వల్ల కలిగే అనర్థాన్ని ఎదుర్కోవడమా? ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉంది మంగళ పరిస్థితి. తీరా ఇల్లు చేరుకుని గౌరి ముఖం చూస్తేనే గాని వంకాయల సంగతి గుర్తుకు రాలేదు. పోన్లే, బీరకాయ వేపుడుతో వాడికి పద్యం పెట్టేశాను. 2 జాములైంది, భోజనానికి రా అంది గౌరి. భోజనానికి కూర్చోబోతూ చౌదరి గారు ఎందుకు పిలిచారని కూడా అడిగింది. వచ్చి 3 రోజులైనా కనపడలేదని పిలిచారంతే. ఆయనకు నేనంటే వాళ్ళ అభిమానం అందే కాని మిగిలిన మాటలు పెదవులు దాటి రాలేదు. ఆ వేళప్పుడు ఆ మాటలు చెప్పి తినే తిండి చెడగొట్టడం ఎందుకని ఆమె మనసు అంగీకరించలేదు. 3 రోజులు గడిచాయి. మంగళ ఇల్లు దాటి ఎటు వెళితే ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అన్నట్లు గడప దాటడం మానేసింది. ఊళ్ళో పుట్టిన పుకారు గురించి గౌరితో చెప్పలేకపోతోంది. ఆ రోజు శుక్రవారం. ఆ మధ్యలో మురళి రావడమే లేదు. మంగళ గౌరి కన్నాన్ని తీసుకుని గుడికి బయలుదేరుతున్నారు. లోగుమ్మానికి తాళం వేసి మెట్లు దిగబోతుంటే మురళి ఎదురొచ్చాడు. ఓకందుకు గౌరి, ఓకందుకు మంగళ అతనికి సంతోషంగా స్వాగతం చెప్పలేకపోయారు. కాని అతనెందుకో చాలా ఆనందంగా ఉన్నట్టున్నాడు. అబ్బో, మొత్తం ఇల్లంతా ఎటో కదిలి వెళ్ళిపోతుందే, మరే వీడు కూడా బయలుదేరేశాడు అంటూ ఓ పెద్ద పొట్లం కన్నా చేతిలో పెట్టాడు మురళిబాబు. ఇదేంటి అంది ఆశ్చర్యంగా గౌరి. మిఠాయిలు. ఇప్పుడెందుకు? ఎందుకేంటి, తినడానికి నవ్వాడు మురళి. అవునులే కాని అంత ప్రత్యేకించి తీపి పంచిపెడుతున్నావంటే ఏవైనా విశేషముండాలని.
కాస్త ఆగింది ఆలోచిస్తూ. ఉందని అనుకో. తొందరగా చెప్పైతే మరి. నువ్వే పోల్చుకోవాలి. నేను పోల్చుకునేసరికి నా జీవితం అయిపోయింది కానీ నువ్విలా కూర్చో. మేమిప్పుడే గుడికి వెళ్ళొస్తాం. పద మంగళ అంది గౌరీ. మంగళ మౌనంగా చూస్తూ నిల్చుంది. ఏ గుడికి? మురళి అడిగాడు. సర్వమంగళాదేవి గుడికి. వీడికి బాగైతే గుడికి తీసుకొస్తానన్నాను. చాలా మహిమగల తెల్లావిడ. ఓహో, అంటే మొక్కుకున్నావన్నమాట. ఆ గౌరీ, మొక్కుబడంటే జ్ఞాపకం వచ్చింది. నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు మొక్కిన మొక్కు గుర్తుందా? చిన్న కుర్రాళ్ల తల తడుముకుంటూ అన్నాడు మురళి. గౌరీ విమూడిరాల్లా చూసింది అతని కేసి. ఒకప్పుడు మురళికి చాలా జబ్బు చేసింది. అతని తల్లి గౌరీ కూడా అప్పుడు చాలా భయపడ్డారు ఏమవుతాడోనని. మొత్తానికి ఎలాగో మురళి తేరుకొని మళ్లీ లేచాడు. ఒకనాడు ప్రొఫెసర్ గారు ఇంట్లో లేని సమయం చూసుకుని గౌరీ పిల్లిలా చడి చప్పుడు చేయకుండా మురళి గదిలో ప్రవేశించి, ఓ మాట చెప్తాను, కోపాడవు కదా అంది. అన్నాడు మురళి పుస్తకం పక్కకు పెట్టి. నువ్వు పెద్ద గండం గడిచి బయటపడ్డావు కదా. ఎవరి వల్లనో తెలుసా? తెలుసు. ఈ దేవత పరిచర్యలు చేయడం వల్ల. తప్పు అపచారం. లెంపలేసుకో ముందు. నువ్వు వెంకటేశ్వర స్వామి కృప వలన బ్రతికావు తెలుసా అంది రహస్యంలా. అది కూడా కావచ్చు. మరైతే స్వామికి మొక్కుబడి తీర్చద్దా? ఓహో, అదొకట, తీర్చేయి. చిలిపిగా నవ్వాడు. మధ్య నేను తీర్చడమేంటి? నువ్వే తీర్చాలి. తన భయం పైకి కనిపించకుండా చెప్పింది. ఏం చేయమంటావో చెప్పైతే. మరే స్వామికి నీ తలనీలాలు. మాట పూర్తి కాకుండానే కెవ్వున కేకేసి కుర్చీలోంచి ఎగిరినంత పనిచేశాడు మురళి. అన్యాయం, అక్రమం, దారుణం. ఇంత ముచ్చటగా అపురూపంగా చూసుకుంటున్న జుట్టుని నేనివ్వనుగాకివ్వను. ఏ పాపం వస్తే అది రాని అని చిందులేయడం మొదలుపెట్టాడు. ఆ కేకలు విని మురళిబాబు తల్లి పరిగెత్తుకునొచ్చింది. నసుగుతూనే తన మొక్కుబడి ఆవిడతో మెల్లగా చెప్పింది గౌరీ. ఆవిడ సంబరంగా నవ్వేసి, ఈ మాత్రానికి అంత గరుస్తేందుకురా బాబు, జుట్టు మళ్ళీ రాకపోతుందా ఏం? మొక్కుబడి తీర్చవలసిందే అని గౌరికి వంత పాడింది. ఎంతకీ నా జుట్టు మీద తనకేం హక్కుంది? నన్ను అడకుండా ఎవడు మొక్కమన్నాడు అని పేచికి దిగాడు మురళి. జుట్టు మీద ఏం కరమరా, నీ మీద సర్వహక్కులు ఉన్నాయి దానికి. పిచ్చి పిచ్చి వేషాలేక బుద్ధిగా తిరుపతి పోయి మొక్కు తీర్చుకురా అని గదిమింది ఆవిడ. వారం రోజులు పోయాక మురళిబాబు తిరుపతి నుండి తిరిగొచ్చాడు. గుండు చూసి నవ్వాపుకోలేకపోయిన గౌరిని ఉక్రోషంగా చూస్తూ జడపట్టి లాగితే రివ్వున ఒళ్ళో పడింది. మురళిబాబు తల్లి ఆ దృశ్యం చూసి చూడనట్టుగా కదిలిపోయింది అక్కడ్నుంచి. సిగ్గుతో జేవురించిన ముఖంతో లేచి దూరంగా జరిగిన గౌరిని ఉక్రోషమంతా మరిచిపోయిన మురళి చిలిపి చేష్టలతో కవ్వించాడు. గౌరీ, ఇక వెళదామా? మంగళ గౌరీ భుజం మీద చేయి వేసింది. ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టయ్యి అంది గౌరీ. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను స్వీట్లు తేవడానికి కారణమేనా? అయ్యో గౌరీ, మరిచిపోయావన్నమాట. ఇవాళ నా పుట్టినరోజు అన్నాడు మురళి. అవును సుమా, అవునవును, మరిచిపోయాను సర్దుకుంది గౌరీ. పోన్లే కాని మీరంతా దేవి దర్శనానికి వెళుతుంటే నేనేం పాపం చేశాను? నేను వస్తాను పదండి అని దారి తీశాడు మురళి. గౌరికి మంగళకి కూడా పైకి చెప్పలేని బేతాహం కలుగుతోంది మనసులో. మురళి మాత్రం ఏం పట్టించుకోకుండా కన్నాగాడిని ఎత్తుకుని ముందుకు నడిచాడు. అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ మండపం మీద కూర్చున్నారు ముగ్గురు. కాస్త దూరంలో ఉన్న పొన్న చెట్టు పరిమళాలు వెదజల్లుతోంది. కన్నాకి ఆ పువ్వులేరి దండ కడితే సరదా. కన్నాగాడి పేచి పడలేక కన్నాని తీసుకుని పొన్న చెట్ల కిందకు పోయి వాడి చేత పువ్వులేరించి దండ కడుతోంది మంగళ. మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. ఉన్నట్టుండి మురళి ఆశ్చర్యంగా గౌరీ ముఖంలోకి చూశాడు. అలా తదేకంగా చూస్తూనే ఉండిపోయాడు. అది గ్రహించిన గౌరీ, ఏంటలా చూస్తావు అంది. ఎందుకో లోపల నుంచి భయం తన్నుకొస్తుంటే. గౌరీ, నువ్వెప్పుడు ఇలాగే ఎందుకుండకూడదు? అతని కంఠం కొద్దిగా జీరబోయింది. ఏం, ఇప్పుడెలా ఉన్నాను? మరింత కలవరపడింది గౌరీ. ఇప్పుడు నిజంగా మా గౌరీలా కనిపిస్తున్నావు. ఎన్నాళ్ళు బొట్టులేని నీ ముఖం చూస్తున్నప్పుడల్లా చెప్పలేని బాధ, ఏదో. గౌరికి చాచి లెంపకాయ కొట్టినట్టయింది. తను చేసిన పొరపాటేంటో తెలిసి గజగజ వణికిపోయింది. అలవాటు ప్రకారం అమ్మవారి కుంకుమ తీసి నొసటను దిద్దేసుకుందన్నమాట. అనుకోకుండానే ఆమె చెయ్యి చరున నుదుటి మీదకు పోయింది. కాని ఆ చెయ్యి నుదుటను చేరేలోగానే మురళి బలమైన చేతిలో ఇరుక్కుంది. వద్దు గౌరీ, చెరపకు. అది అమ్మవారి సింధూరం, శుభప్రదం, మంగళప్రదం మురళి ఆవేశంగా అంటున్నాడు. మురళి పిచ్చిగారిచి బలమంతా ఉపయోగించి చెయ్యి విదిల్చుకుని సింధూరం తుడిచేసుకుంది. జరిగిందానికి ఆమె వణికిపోతుంది. ఏం గౌరీ, ఆ అబ్బాయి అన్నదానిలో తప్పేముంది? ఆ మొక్కే నేనొకనాడంటే నువ్వు ఎగిరెగిరి పడ్డావు గాని, అవునులే, ఎవరి ముఖసిరేమిటో. ఉలిక్కిపడి ఆ మాటల వినవచ్చిన వైపు తిరిగారిద్దరు.
రంగనాథం వేటకారం మిళాయించి పిశాచంలా నవ్వుతున్నాడు. వేటగాడిని చూసిన లేడీలా బెదిరిపోయింది గౌరీ. ఏంటో మైకం కమ్ముతున్నట్టు అనిపించింది. అతనొక్కడే కాదు, ఆ వెనక ఎవరెవరో ఉన్నారు. అంతా మసమ్మసగ్గా అయిపోతుందా మీకు? రంగనాథం వెనకగా నడుస్తోన్న చిన్న గుంపులో అప్పుడే రకరకాల చర్చలు బయలుదేరుతున్నాయి. మంగళ కన్నగాడిని తీసుకుని అక్కడికి చేరేసరికి అప్పుడే వాతావరణం తీవ్రతరం అవుతోంది. మండపం మెట్ల మీద అపరాధుల్లో నిల్చున్నారు గౌరీ, మురళి. క్షణాల మీద ఊళ్ళోకి పాకిపోయింది సంగతి. గౌరీ, ఏం జరిగింది? కంగారుగా అడిగింది మంగళ. అంతా నా కర్మ మంగళ, నా కర్మ. ఏడుస్తూ స్తంభానికేసి తల బాదుకుంది గౌరీ. ఏం చెప్తా వినవే కోళ్ళ అంటూ ఆప్యాయంగా ముందుకొచ్చాడు రంగనాథం. ఆవిడగారు తెలిసే పెట్టుకుందో తెలియకే పెట్టుకుందో పాపం పుణ్యం మనకెందుకు గాని ఆవిడ నుదుటిన కాసంత బొట్టు మాత్రం ఉంది. అది చూసి పాపం సంతోషం కొద్దీ ఏమేమో అన్నాడీ పెద్ద మనిషి. తప్పేముంది? ఆ వయసు కుర్రవాడు ఆడవలసిన మాట ఆడాడు. పాపం తనకి మాత్రం మొగుడంటే పోయాడు కాని పొంగులెత్తే వయసు కోరికలు ఓ మూల కాల్చి చంపుతుంటే నిగ్రహించుకోవడం అంత తేలిక? ఏదో పాపం సరసమో సరాగమో జరుగుతుంటుంది ఇద్దరి మధ్య. నేనైతే నాకెందుకొచ్చిన గొడవని కళ్ళు మూసుకుపోయేవాణ్ణే. కాని ఇదిగో వీళ్ళందరి కళ్ళు కూడా పడ్డాయి. మరి నేనూరుకున్నా వాళ్ళు ఊరుకోవద్దు. చమత్కారంగా కథని ఎల్లుతూ చుట్టూ ఉన్న వాళ్ళని గొడవ లేవదీయమన్నట్టుగా చెప్పకనే చెప్పాడు. అవును మునసబ్బాబు, ఈ వ్యవహారమేంటో ఏళ్ళ తేలిపోవాల్సిందే. ముసుగులో గుద్దులాటి వ్యాపారం మన ఊర్లో సాగడానికి లేదు. వెంటనే అందిపుచ్చుకున్నాడు రంగనాథానికి కుడిభుజం లాంటి కోటయ్య. అప్పటికే గుంపు పెద్దదైంది. గుసగుసలు ఎక్కువయ్యాయి. ఆడంగులు కూడా చేరి ఓలమ్మో అంటూ బొగ్గలు నొక్కుంటున్నారు. కోటయ్య గొంతు ఒక మారు పైకి లేవగానే దానికి 4 కంఠాలు కూడా జోడయ్యాయి. అవునవును, అదేదో తెలిస్తేనే కాని వాళ్ళని కదలనియడానికి లేదు. అవును రంగనాథం బాబు, మా నూరి ప్రతిష్టకి మచ్చరాకుండా మీరే చూడాలి. ఎవరు మీరంతా? ఏంటిక్కడ గొడవ? వెళ్ళండి ముందు. అంతసేపు అసహనంగా వాళ్ళందరి మాటలు వింటున్న మురళిబాబు కంఠం కంగుమంది. ఒలకోవాయ్, నీ ఎవరమేందో తేలితే అని మేమెళ్ళాం. చుట్ట నోట్లోంచి తీసి సమాధానం చెప్పాడు బుచ్చిరెడ్డి. పదగౌరి, ఈ మూర్ఖపు మాటలకి బాధపడకు అన్నాడు మురళిబాబు. కర్ర చేతబు వాళ్ళకి అడ్డుగా ముందుకొచ్చాడు కోటయ్య యమబొట్టుళ్లా చూస్తూ. వ్యవహారం శృతిమించిపోయిందని మంగళకు అర్థమైంది. ఏం చెయ్యాలో పాలు పోలేదు. బెంకమంతా ఎటో ఎగిరిపోయింది. చివరికి చోదరన్న మాటే నిజమైంది. గౌరిని చూస్తుంటే మతిపోతోంది. అలనాడు అయోధ్య ప్రజల ముందు అగ్ని పరీక్షకు నిలబడితే సీతమ్మ ఇలాగే ఉండేది అనిపిస్తోంది. కన్నా ఈ జనసందోహాన్నంతటినీ బితుకుబితుకుగా చూస్తూ మంగళ గుండెలు కదుక్కుపోయాడు. మావయ్య అంటూ రంగనాథం దగ్గరగా వచ్చింది. నీకు దండం పెడతాను, ఈ గొడవ ఆపించు. నేనెప్పుడైనా తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసుంటే క్షమించు అని ప్రాధేయపూర్వకంగా అడుక్కుంటున్నట్టున్నాయా చూపులు రంగనాథానికి. మంగళని అలాంటి స్థితిలో రంగనాథం ఎప్పుడూ చూసుండలేదు. ఇప్పటికి పొగరు దిగిందన్నమాట. గర్వంగా మనసులోనే అనుకున్నాడు. ఓసి పిచ్చిపిల్ల, నేనేం చేయనే? ప్రజాబలమే తల్లి, ప్రజాబలం. వాళ్ల కళ్ళతో వాళ్ళు చూస్తున్నారంతా. ఎంత బునసబునైతే మాత్రం ఎందరు నోళ్లు నొక్కగల సాహసం నేను చేయగలనా? తారాస్థాయిలో అందరికీ వినపడేలా అరిచాడు రంగనాథం. రంగనాథం ఆడిన ప్రతి మాట అక్కడి జనాన్ని రేకెత్తించేదిగానే ఉంది. మావయ్య అంది మరోమారు మంగళ. నీ కాళ్ళు పట్టుకుంటాను అని జాలిగా అడిగినట్టు అనిపించింది అతనికి. రోగం కుదరచాలి అన్నట్టు బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు. మంగమ్మ, ఈ మీటింగ్లో ఏదో ఒకటి తేల్చాల్సిందే. నువ్వు పక్క తప్పుకో, నీకేటి తెలీదు అన్నాడు కోటయ్య. రంగనాథం విషపు నవ్వొకటి నవ్వాడు. దాని అర్థం మంగళకు బాగా బోధపడింది. ఇక తమకెవరు దిక్కు, ఎవరు రక్షించేవారు? ఎదురుగా గర్భగుడిలో సర్వమంగళాదేవి విగ్రహం జరుగుతున్న వాటితో ఏమీ నిమిత్తం లేకుండా చిరునవ్వులకిస్తూ నిశ్చలంగా నిర్మలంగా ఉంది. అవును మరి, ఆమె ద్వంద్వాతీతురాలు. ఇదంతా ఆమె లీలా విలాసం. దీనంగా చేతులు ముడిచి మనసులోనే పరిపరి విధాల వేడుకుంది మంగళ. ఆ వేడుకోలులో తనకు తెలియకుండానే ఏమో కోరుకుంది. ఆ కోరిక సాకారం కావాలన్న నిశ్చయం చోటు చేసుకుంది ఆమె మనసులో. ఊళ్ళో ప్రముఖులన్నవాళ్లు ముష్కరపు సరుకు మూఢజనమంతా చేరారక్కడ. ఏంటి గొడవ? నన్ను ఆపడానికి మీరెవరో మధ్యన? మర్యాదగా వెళతారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? కోపంగా అడిగాడు మురళి. అయ్యో రబ్బా, పోలీసుడి పేరంటే జడిసిపోతామనుకుంటున్నాడు కావాలనా? మా దగ్గర పప్పులేం ఉడకో. ముందు మాకు సమాధానం చెప్పు. నువ్వెవరసలు? ఎక్కడి నుంచి వచ్చినావు? నీకు గౌరవంకి ఏడు సంబంధం? నిలదీసి అడిగాడు బుచ్చిరెడ్డి. సంబంధం నీకు అర్థం కాంది చేత్కరించుకున్నాడు మురళి. మంగమ్మ నెమ్మదిగా రంగనాథం గుంపులో చేరిపోయింది. రంగనాథం పక్కనే నిలబడి నడుం మీద చెయ్యేసుకుని అందరిలాగే ఏం జరుగుతుందో చూద్దాం చిత్రం అన్నట్టుగా నిలబడింది.
రంగనాథం రవ్వంత తికమగ్గా 4-5 సార్లు ఓరగా మంగళని కనిపెట్టాడు. అతనికేమీ అంతు చిక్కలేదు. చివరికి మెల్లగా మొదలెట్టాడు కవ్వింపుగా. చూసావటే మీ గౌరమ్మ సంగతి. ఇంక బాగా చూడు. ఆ వేళ నువ్వు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడావు, జ్ఞాపకముందా? అవునులే, నేనే తొందరపడ్డాను ఆ వేళ. అయినా దీనిలో గౌరక్కత్తే తప్పే ఉంది? ఏదో డాక్టర్ బాబు కదా, వచ్చి వైద్యం చేసి వెళ్ళాడనుకున్నాను. కానీ మీరంతా అంటుంటే నాకిప్పుడు కాస్త ఎబ్బెట్టుగానే తోస్తోంది అంది గోడ మీద పిల్లి వాటంగా. రంగనాథం పుంజుకుని 2 అడుగులు ముందుకేసి మురళి దగ్గరగా వచ్చాడు. చూడు బాబు, పెద్దవాణ్ణి, ఊరికి మునసబని, ఎందుకు చెప్తున్నానో వినుకో. మేమడిగిన దానికి నువ్వు తిన్నగా సమాధానాలు చెప్పకపోతే అసలే మేం పల్లెటూరాళ్ళం, మోటు మనుషులం. తెలివితేటలన్నీ ఉపయోగించాననుకుని మీసం మీలేసుకున్నాడు. మురళి ఆవేశంగా జనం ముందుకొచ్చాడు. బెదిరిస్తున్నారా నన్ను? ఈ బెదిరింపులకు లొంగవలసిన వాణ్ణి కాను నేను. మంచి మర్యాద మరిచిపోయి ఇవాళ నన్నిన్ని చొప్పదంటు ప్రశ్నలు వేస్తున్న మీకు ఒకనాడు తన పిల్లాడు చేస్తాడో బతుకుతాడో అని విలువల్లాడుతున్న ఈ అమాయకురాలు యోగక్షేమం తెలుసుకోవాలనే జ్ఞానం ఎందుకు లేకపోయింది? ఆ వేళ మీరంతా ఏమయ్యారు? దిక్కుమాలి ఉన్న వాళ్ళకి కనీసం అప్పుగానైనా సాయం చేద్దామన్న సద్బుద్ధి మీలో ఒక్కడికైనా కలగలేదే? ఈ చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసి స్వప్రయోజనాల కోసం ఇంత నిప్పు పెడుతున్న దౌర్భాగ్యుల నిజస్వరూపాలు తెలుస్తున్నాయి. మీకు లేని ఆరాటం డాక్టర్గా, స్నేహితుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్న నా విషయంలో ఎందుకొచ్చింది? లేదు లేదు, ఇది మీ అందరికీ పుట్టిన బుద్ధి కాదు. ఒకరు పచ్చగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునే ఏ పశువో చెప్పిన మాటలు నమ్మి గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరిస్తున్నారంతే. ఆ మాటలు జనం మీద ఎటువంటి ప్రభావం తేకముందే విరుచుకుపడి ముందుకొచ్చాడు రంగనాథం. అతని లోపల భయాల్ని అదింపెట్టుకుని శివమెత్తినట్లుగా మెట్లెక్కి నిల్చున్నాడు. విన్నారా విన్నారా? నువ్వెందుకు తప్పు చేశావని మనం అడుగుతుంటే మనందరికీ తప్పులు అంటగడుతున్నాడీ కుర్ర డాక్టరు. ఎక్కడ్నుంచో ఊడిపడొచ్చి మన పాలెం అంతటినీ దుయ్యబడుతున్నాడీ కుర్ర నాగన్న. ఇంకాసేపు ఆగితే ఇంకెన్నెన్ని కబుర్లు చెప్పి మనందర్నీ మాయ చేయగలడు. మనలో మనకి అన్నదమ్ముల్లాంటి వాళ్ళ మధ్య తగులు కూడా పెట్టగలడు. కళ్ళు మూసి జల్ల కొట్టి తన దారిని తను పోగలడు. నా ఒక్కడికి ఏం నష్టం లేదు. నేను మీ సేవకుని మాత్రమే. మా నూరి మంచి చెడ్లు కాపాడడం పెద్దల విధి. వాళ్ళెలా చెప్తే నేను అలాగే చేస్తాను అన్నాడు చివరన పెద్దల ఊసెత్తుతున్నప్పుడు వినమ్రంగా తల వంచుకుని. పెద్దలనేసరికి పొంగిపోయి ముసలి శివారెడ్డి ముందుకొచ్చాడు. నువ్వు చెప్పిందే నిజం రంగనాథం, ఈ వ్యవహారం నువ్వే ఫైనల్ చెయ్యి అన్నాడు వణుకుతూ. రంగనాథానికి రెట్టింపు బలం వచ్చింది. నీ అంతటి నువ్వు ఒప్పుకోకపోతే గౌరికి నీకు అక్రమ సంబంధం ఉందని నిర్ణయించాల్సి వస్తుంది. సక్రమ సంబంధమేనని నిరూపించుకో మురళి అన్నట్టు చూస్తోంది మంగళ. మురళిబాబు అచేతనంగా నిలబడ్డాడు. అంటే ఒప్పుకున్నాడన్నమాటేగా అంటున్నాడు కోటయ్య. సిగ్గు శరము లేక చెడిపోయిన వాళ్ళు మన పాలనలో ఉండకూడదు. మన ఊరికది మచ్చ. శివారెడ్డి తన పెద్దరికాన్ని వినియోగించుకుంటున్నాడు. పద గౌరి, ఈ పాపిష్టి గుళ్ళో ఒక క్షణం ఉన్న పాపమే. పద, వీళ్ళకి హృదయం లేదు, బాధపడ గౌరి అంటూ ఊరడించబోయాడు మురళి. గౌరి చెంగుతో ముఖం కప్పుకొని గుడి స్తంభానికి ఆనుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నువ్వు కదలవయ్యా ముందిక్కడి నుంచి, ఆ పిల్ల సంగతి మేం చూసుకుంటాం దబాయింపుగా అన్నాడు రంగనాథం. గౌరి కూడా ఎక్కడ చేయి జారిపోతుందనన్న బెంగతో. నేను ఒక్కడిని వెళ్ళను, వెళితే గౌరిని తీసుకునే వెళతాను. మురళిబాబు ఇలా అన్నాడో లేదో గాల్లోకి లేచింది కోటయ్య చేతిలో కర్ర. మెరుపులా వచ్చి అడ్డుకుంది మంగళ. ఆగు కోటయ్య, కొట్టామని అప్రతిష్ట మాత్రం మన పాలెం వాళ్ళకి ఎందుకు మిగలాలి? అక్రమ సంబంధాలో సక్రమ సంబంధాలో సరిగ్గా తేలని మనం ఎందుకు తొందరపడాలి? నేను తెలుస్తానుండి అదేంటో అంటూ సింహపిల్లల ముందుకొచ్చి నిలబడింది మంగళ. మంగమ్మ చౌకులాంటి పిల్ల మరి అనుకుంటున్నారు కొందరు. కొందరు విచిత్రంగా చూస్తున్నారు. రంగనాథం మతి చెడ్డట్టు చూస్తున్నాడు. గౌరీ, మురళిబాబు కూడా మంగళలోని కొత్త రూపాన్ని తెల్లబోయి చూస్తున్నారు. మురళిబాబు, గౌరి నీతో తీసుకెళ్ళడానికి నీకు గౌరి మీదున్న హక్కేంటో ముందు చెప్పు. హక్కు హక్కు మంగళ, ఈ మాట నువ్వే అడుగుతున్నావా? అతి ప్రయత్నం మీద అడిగాడు మురళి. ఆహా, నేనే సాక్షాత్తు సర్వం మంగళాదేవిని అడుగుతున్నాను. నేను ఈ పాలెంలో పుట్టిందాన్నే. పాలెం ప్రజలందరి తరపున అడుగుతున్నాను. చెప్పు. చెప్పకుండా నువ్వెక్కడి నుంచి అడుగు కదపలేవు. మంగళ మాటలకు అందరూ తలలుపుతుంటే అంతా అయోమయంగా ఉంది రంగనాథానికి. హక్కు, నాకు గౌరి మీద హక్కు. మాటల కోసం తడుముకుంటున్నాడు మురళి. ఏమాత్రం లేదు, అవునా? నిస్తేజంగా చూస్తున్నాడు మురళిబాబు. మురళిబాబు, ఇది నీకు రెండోసారి వచ్చిన అవకాశం. మొదటిసారి నీ చేజాతులారా జారి విడుచుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదిగో, ఎంతమంది పెద్ద మనుషులు నీ ఎదురుగా ఉన్నారు ఇవాళ. గౌరి నా సొత్తు అని చెప్పి అందరి ముందు చేయి పట్టుకు తీసుకుపో చూద్దాం. అదే నీ హక్కు అని మేమంతా ఒప్పుకుంటాం. ఆ మాటల వెనక గాథ ఎవరికీ ఏమీ అర్థం కాకపోయినా మంగళ అడుగుతున్న తీరు ఒప్పుదలగానే ఉంది అందరికీ. మంగళ! కూడుకుపోయిన కంఠంతో కేకేసింది గౌరి. మంగళ ఆమెను వినిపించుకోనేలేదు.
లేదంటే మా పాలెం వాళ్ళన అక్రమ సంబంధం అన్నమాట రుజువై తీరుతుంది. చెప్పు, ఎలా జరిగితే ఇష్టం నీకు? ఏవైనా మంగమ్మ భలే అసాధ్యురాలు. దెబ్బతో అయ్యగారి పాస బయటపడిపోతాది. ఇది పెళ్ళాడే మొక్కవేనేటి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటున్నారు. మురళిబాబు చెమటతో తడిసి ముద్దయ్యాడు. ప్రతి లిప్తని అతి ఆత్రంగా కనిపెడుతోంది మంగళ. అతని ముఖంలో సంఘర్షణ చూడ్డానికే శక్యం కాకుండా ఉంది. అంతా ఒక్కసారి నిశ్శబ్దమైపోయింది. మురళిబాబు గౌరికేసి సూటిగా చూశాడు. గౌరి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ రోదం తప్ప ఇంకే శబ్దం వినిపించడం లేదక్కడ. నేను గౌరిని పెళ్లి చేసుకుంటున్నాను. ఒక్కొక్క అక్షరం బలంగా నొక్కి నొక్కి పలికాడు మురళి. మురళి అంటూ స్తంభానికి తల కొట్టుకుంది గౌరి. అంతా తెల్లబోయారు. మంగళ చెవుల్లో సన్నాయి మోత వినిపిస్తోంది. మురళిబాబు ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచాడు. అతి నిర్మలంగా ఉంది అతని దృష్టి. అవును, నేను గౌరిని పెళ్లి చేసుకుంటున్నాను. అంతేకాదు, ఏ బొట్టు కోసం ఇంత రభస జరిగిందో ఆ బొట్టు గౌరిని నుదుటి నుంచి మరీ తీసుకువెళ్లగలను అన్నాడు. చెప్పడం కాదు, చేసి చూపించు అంటూ చెంగున లేడి పిల్లల గర్భగుడి ముందుకు పోయి అమ్మవారి సింధూరం ఉన్న పళ్ళెం పట్టుకుని ఎదురొచ్చింది మంగళ. గౌరి భయంగా చూస్తోంది. మురళి 2 వేళ్లతో చిటికెడు సింధూరం తీసి అమ్మవారి విగ్రహం కేసి తిరిగి క్షణం కళ్ళు మూసుకుని ధ్యానించి వెంటనే వెనుతిరిగి నిస్తేజంగా చూస్తున్న గౌరి నుదుటి నుంచాడు. మురళి, ఏంటి సాహసం? గౌరి కళ్ళంట జలజల నీళ్లు కారిపోతున్నాయి. సాహసం కాదు గౌరీ, ఇది నా కర్తవ్యం. ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి. ఇదే మన పెళ్లి. పవిత్రమైన ఈ దేవాలయం ముందు గుమిగున్న జనమే ఇందుకు సాక్ష్యం. ఏదో లోకంలో ఉన్నట్టుగా చెప్తున్నాడు మురళి. మంగళ ఆనందం వర్ణాతీతంగా ఉంది. ఆ ఆనందాన్ని ఏ విధంగానూ బయటికి వ్యక్తం చేయలేక గొంతుకేదో అడ్డుపడ్డట్టు గింజుకుంది. పోన్లే, అది మాత్రం వింత కాదు. ఎంతముందు జనం ముందు అమ్మోరుగుళ్ళో ఒప్పుకున్నాడు కదా. శివారెడ్డికి రంగనాథం లాంటి కుయుక్కులు లేవు మరి, అందుకే ఆ మాట అనగలిగాడు. శివారెడ్డి మాట అక్కడి వారందరికీ సమంజసంగానే తోచింది. జనమంతా ఈ వింత కబురు పట్టుకుని ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. విధిలేక రంగనాథం కూడా కదిలాడు అక్కడి నుంచి. అమ్మమ్మ, ఎంత జానిది అని మంగళను తలుచుకుని గుండె బాదుకుంటూ. ఇల్లు చేరుతూనే కుప్పకూలిపోయిన గౌరిని గౌరీ అని పిలిచాడు మురళి అనునయంగా. ఏం మురళి, వాళ్ళందరూ చేసిన అవమానం సరిపోలేదనా నువ్వా పనిచేసింది? చివ్వున వెనుతిరిగి కన్నీళ్ల మధ్య వెక్కుతూ నిష్ఠూరంగా అడిగింది గౌరీ. మురళిబాబు తప్పేం లేదు గౌరీ అంటూ అడ్డొచ్చింది మంగళ. అవునులే, ఆ సలహా ఇచ్చింది నువ్వేగా అసలు. ఇలా కాక ఇంకెలా అంటావు మరి? ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్న నన్ను ఎలా తలెత్తుకు తిరగమని చేశారు మంగళ. రేపు రాజొచ్చి వదిన అంటే ఏ ముఖం పెట్టుకుని అతను ముందుకు వెళ్ళమన్నావు? ఆవేశంగా అంటోంది గౌరీ. చదువు సంధ్యలు లేని నాలాంటి ముద్దుకే అర్థమైన విషయం రాజుకి, చదువుకుని నాగరికంగా పట్టణంలో మెసిలిన వాడికి అర్థం కాకపోతుందా గౌరీ? నువ్వు అనవసరంగా దేనికి భయపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ముఖం చాటు చేసుకుని తిరగవలసిన పని అంతకంటే కాదు. మురళిబాబు తప్పు లేదు. నిన్ను అవమానించబోయిన వాళ్ళకి చెంపపెట్టుగా జవాబిచ్చాడు. అయితే సలహానిచ్చిన నాది తప్పంటావు నువ్వు, కానీ నా తప్పు అంతకంటే కాదు. ఆ సలహా ఇచ్చింది నేను కాదు. ఇంత అన్యాయాన్ని చూసి సహించలేక సాక్షాత్తు సర్వమంగళాదేవిచ్చిన సలహా ఏది? నాకు దిక్కుతోచని సమయంలో సర్వభారాలు నీవేనని ఆవిడికి అప్పగించేశాను. నేను నిమిత్తమాత్రురాల్ని. ఆవిడే నన్ను ఆవహించి అలా పలుకుంటుంది. ఇది ఆ తల్లి సంకల్పమే కాని నేనంత మాత్రం కారణం కాదు గౌరీ అని మంగళ చెప్తుంటే నిశ్చేష్టురాలై వింటూ నిల్చుండిపోయింది గౌరీ. అవును గౌరీ, ఇది దైవ సంకల్పమే. రూపం లేని నా భావాలకు సర్వమంగళాదేవే ఈ మంగళ రూపంలో వచ్చి రూపమిచ్చి ప్రాణం పోసింది. నన్నొక నవశక్తి ఆవరించింది. ఒకనాడు నాలో పేరుకుపోయిన జంకు భయాన్ని దూరం చేసి నాకు కర్తవ్యాన్ని బోధించింది. ఇది దైవ ప్రేరణే గౌరీ. ఎలాంటి సందేహాలు చింతలు పెట్టుకోకుండా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నించు. మురళిబాబు ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో కంఠం కూడా అంత నిశ్చలంగా నిర్మలంగా ఉంది. కాని నేను నీకు తగను మురళి. నువ్వొకనాడు మనస్ఫూర్తిగా కోరుకున్న కన్నిపిల్ల గౌరిని కాను. నేను విధవరాల్ని. గౌరీ బిగ్గరగరిచాడు మురళి. నేను బ్రతికే ఉన్నాను. గౌరి ముఖం వాలిపోయింది. ఘోరాపరాధమైన మాట ఆడానన్నట్లుంది అతని మందలింపు స్వరం. తప్పు చేసినట్టుగా తల వంచుకుంది. అతని హృదయాన్ని గాయపరిచే మాట్లాడినందుకు తన పశ్చాత్తాపాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు. నోట్లో వేలు పెట్టుకుని బితుకుగా అమాయకంగా ఓ మూలం నిల్చున్న కన్నాకేసి దృష్టి తిప్పింది. ఆమె కళ్ళంట మళ్లీ చివ్వున నీరు చిమ్మింది. మురళి ఒక్క ఉదుటును వెళ్లి వాణ్ణి ఎత్తి ఎగరేసి పట్టుకున్నాడు. తన భయాలు అనుమానాలు అతను చదివేశాడని అతని చూపుతో అర్థమైంది గౌరికి. కన్నీళ్లు రానివ్వకూడదు అన్నట్లు తల అడ్డుగా తిప్పాడు మురళి. నువ్వు ఆశ వదులుకున్న వీణ్ణి నేను బ్రతికించుకున్నాను గౌరీ. వీడు నావాడు. చిన్నప్పుడు నీకు కథలు చెప్పేవాణ్ణి జ్ఞాపకం ఉందా?
రాజకుమారుని ప్రాణాపాయం నుండి కాపాడిన మునీశ్వరుణ్ణి ఏం కావాలో కోరుకోండి స్వామి అని రాజుగారు అడిగితే రాజకుమారుడే నాకు కానుగ్గా ఇమ్మని కోరుకుంటాడు. మరి డాక్టర్గా నేను వీడికి వైద్యం చేసినందుకు నీకేమీ ఫీజు ఇవ్వగలను అని 10 సార్లు అన్నావు, గుర్తుందా? నేను వీడినే ఫీజు కింద తీసుకుంటున్నాను అంటూ అంత గంభీరమైన వాతావరణాన్ని ఒక్కసారి తేలిగ్గా చేసేశాడు మురళి. గౌరీ నోట మాట రాలేదు. కాని ఆమె చూపులోని కృతజ్ఞతాభావం మురళికి, మంగళకు కూడా ఆనందం కలిగించింది. మురళిబాబు బాహ్య సౌందర్యానికి మించిన మనస్సౌందర్యంతో చందమామలా వెలిగిపోతుంటే తన మెచ్చుకోలను అందంగా తెలియజేసే భాష అయిన రాని పల్లెటూరు ముద్దును కదా అని తిట్టుకుంటూనే అతన్ని కళ్ళెంతంత చేసుకుని చూసింది మంగళ. తూర్పున అప్పుడప్పుడే తెల్లవారబోతోంది. తొలి రోజు మురళిబాబు ఒక్కడితో వచ్చిన పడవలాంటి కారు ఇప్పుడు ముగ్గురితో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మురళిబాబు, మా గౌరీ అభం శుభం తెలియని అమాయకురాలు. నాలాంటి మొండిగటం తోడ్రను బట్టి ఇన్నాళ్లు ఈ పల్లెల్లో ఎలాగో రోజులు వెళ్లబుచ్చింది గాని ఒంటరిగా వదిలేస్తే ఈ వెధవ ప్రపంచాన్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేని పిచ్చిపిల్ల. ఇక నువ్వెంత పదిలంగా ఎంత అపురూపంగా చూసుకుంటావో నీ చేతిలో పెడుతున్నాను. ఇది నాకు మా రామంబావ అప్పగించిన బాధ్యత. నా బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చుతున్నాననే సంతృప్తి నాకుంది. ఇక నీ బాధ్యత అంటుంటే మంగళ కంఠం పూడుకుపోయింది. గౌరీ పసిపిల్లల మంగళను చుట్టేసింది. ఒక పక్క వియోగంతో, ఒక పక్క ఆనందంతో ధారలు కడుతున్న కన్నీరు మంగళ భుజాల్ని అభిషేకిస్తోంది. అతి పదిలంగా, ఆప్యాయతగా తనను మురళిబాబు చేతిలో అప్పగింతలు పెడుతోన్న మంగళలో తల్లి, తండ్రి, సహోదరులు, ఆత్మీయ వర్గమంతా గోచరిస్తుంటే అప్రయత్నంగా 2 చేతులు జోడించింది గౌరీ. గౌరీ ప్రేమగా వారించి కౌగిలించుకుంది మంగళ. నేను నీలోని సర్వమంగళాదేవికి నమస్కరిస్తున్నాను మంగళ అంది గౌరీ ఆపేక్షగా. అవునమ్మా, నువ్వు సార్థక నామధేయురాలివి. నిన్ను కన్నవాళ్లు చాలా అదృష్టవంతులు. నీలాంటి వాళ్ళు 100కి1 చాలు. పనికిమాలిన డిగ్రీలు కాదమ్మా విద్య అంటే. నువ్వు చదువుకోకపోతేనే, పట్నాల్లో మెలగకపోతేనే, చదువు సంస్కారాలు నేను నీలో చూడగలుగుతున్నాను. నువ్వు అప్పగించిన బాధ్యతను, నువ్విచ్చిన విలువైన కానుకను ప్రాణప్రదంగా కంటికి రెప్పలా చూసుకుంటాను. కానీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లడానికి మా కాళ్ళు ఆడడం లేదు. నువ్వు పట్టిన పట్టు విడవడం లేదు. ఇది నాకు చాలా బాధగా ఉందమ్మా అన్నాడు మురళి. నేనెప్పుడూ ఒంటరిదాన్నే మురళిబాబు, కానీ అందరూ నా వాళ్లే. నువ్వేం బాధపడకు బాబు. ఈ జనాల మధ్య పుట్టి పెరిగిందాన్నే నేను. నాకు భయాలంటూ ఏవైనా ఉంటే అవన్నీ ఇప్పుడు తిరిగిపోయాయి. నేను చాలా తేలిగ్గా, ఆనందంగా ఉన్నానిప్పుడు. ఇక ఎడబాట అది తప్పనిసరి. మీ మాట కాదన్నానని ఏమీ అనుకోకండి. మా రాజు వస్తాడు. అతని కోసం నేనుండాలి. నేను కూడా కనిపించకపోతే రాజు పిచ్చివాడైపోతాడు. మొదటిసారిగా మురళిబాబు ముందు రాజు గురించి తనకు తాను చెప్పుకుంటున్నందుకు సిగ్గుతో జేవురించింది మంగళముఖం. కన్నా నిద్రలో ఉన్నాడు. లేకుంటే వాణ్ణి పట్టడమే కష్టం. గౌరీ, మురళిబాబు కారులో కూర్చున్నారు. మంగళ హృదయానికి కొక్కెం తగిల్చి ఎవరో గట్టిగా లాక్కుపోతున్నట్లు వెలవెల్లాడుతూనే గౌరి చేతిని గట్టిగా తన చేతిలో అదిం పట్టింది. గౌరి కళ్ళు తడితో మెరుస్తున్నాయి. రామంబావ, రామంతో గౌరి పెళ్లి, అతని చావు, ఆమె వైదవ్యం అవన్నీ ఏదో కలలో చూసిన దృశ్యాల్లా గోచరిస్తున్నాయి. కల అంతా ఒక కల, అంతే గౌరీ. ఆ కలలో ఇదొక భాగం. నుదుట కుంకుమతో 100 వెలుగులు సంతరించుకున్న గౌరీ ముఖమండలాన్ని కన్నార్పకుండా చూస్తూ వేదాంతిలా నవ్వుతూ అంది మంగళ. బాలసూర్యుని బంగారు కిరణాలు రత్నదీపాల్లా వెలుగులు విరజిమ్ముతున్నాయి. కారు కదిలిపోయింది. ఎరుపు రంగు కాస్త తెల్లగా మారి ఎండ రూపు దాల్చింది. అలా ఎంతసేపటినుంచో కదలకుండా నిల్చునే ఉన్న మంగళ బుగ్గల మీద చేయి వేసి చూసుకుంది. తడిగా తగిలింది. దూరాన సర్వమంగళాదేవి ఆలయ గోపురం, ధ్వజస్తంభపు చిరుగంటలు వినిపిస్తున్నాయి. రామం ఆత్మ చాలా సంతోషిస్తున్నట్టనిపించింది. నవ్వుకుంటూ ఓణి చెంగుతో కన్నీరు తుడిచేసుకుని జై మంగళ అంటూ కాలిమువ్వల పట్టీలు గల్లు గల్లు మనిపించుకుంటూ సంధించి వదిలిపెట్టిన బాణంలా పరుగు తీసింది సర్వమంగళాదేవి గుడికేసి. రాజు తన లోకంలో తానున్నాడు. అన్నీ అతనికి మరుపు రావడం లేదు. అశాంతి అంతకంటే వదలడం లేదు. ఒంట్లో ఓపిక, చేతిలో డబ్బు ఉన్నంతవరకు ఎక్కడెక్కడో తిరిగాడు. గుళ్ళు, గోపురాలు అతనికి ప్రశాంతిని ప్రసాదించలేకపోయాయి. చివరికి అన్నింటిపైన అతనికి విరక్తి భావన కూడా కలిగింది. అలాంటి తరుణంలో స్నేహితుడెవరో కనిపించి ఓ వార్త చెప్పాడు. ఎక్కడో మోరుమూల పల్లెలో ఆశ్రమం స్థాపించుకుని ఒక స్వాములవారున్నారట. ఆయన గురించి ప్రజల్లో చాలా భక్తి శ్రద్ధలున్నాయి. నీ అశాంతి పోయే మార్గం అదొకటే అన్నాడతను. వినడమే తడుగా ప్రయాణమయ్యాడు రాజు. అదొక కుగ్రామం. అయినా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జనం తండోపతండాలుగా వచ్చి వెళుతూనే ఉన్నారు. బెవిరిగెడ్డంతో దుమ్ము కొట్టుకున్న బట్టలతో ఆ ఆశ్రమంలో అడుగు పెట్టాడు రాజు. స్వామివారు కనిపించారు. వచ్చిన వారందర్నీ దీవించి వెళ్ళిపోయారు. ఆ చూపులో ఏదో శక్తి గోచరించింది రాజుకు.
ఆయన తన ముఖంలోకి చూస్తున్నంతసేపు తనను తానే మరిచిపోయాడు. ఆయన ఆ ప్రాంగణం దాటి లోనికి వెళ్ళిపోగానే పెన్నిది దూరమైపోయినట్టు విలవిల్లాడింది అతని హృదయం. మొదటి చూపులోనే ఆయన మీద ఎనలేని నమ్మకం కుదిరింది. తనని ఆవరించిన జాడ్యాన్ని వదలడానికి ఆయనకి తప్ప లోకంలో ఇంకెవరికీ శక్తి లేదనిపించింది. మాట్లాడే అవకాశం ఎప్పటికొస్తుందా తన గూడంతా చెప్పుకుని ఆయన నుండి ఊరట పొందుతానా అని తాతాలాడసాగాడు. 3 రోజులు గడిచిపోయాయి. ఆయన తన కేసి చూడ్డం, నవ్వడమే గాని ఒక్కసారైనా పెదవి కదపలేదు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వారం రోజులైంది. ఈ వారం రోజుల్లోనూ తనలో చాలా మార్పు వచ్చినట్లు అనిపించింది రాజుకి. ఆ రోజు ఆదివారం. ఆ ఒక్కరోజే స్వామి ఎవరితోనైనా మాట్లాడతారని తెలిసింది. ఉదయం నుంచి ఆయన కుటీరం ముందే తిష్ట వేసుకుని కూర్చున్నాడు రాజు. 8 గంటల వేళప్పుడు ఆయన బయటకొచ్చారు. ఏంటైనా నీ బాధ అని ప్రశ్నిస్తూ పక్కనే ఉన్న రావి చెట్టు తిని మీద కూర్చున్నాడు. రాజుకి అలా అడగగానే ముందు కళ్ళంట గిరున నీరు తిరిగింది. క్రమంగా తన వేదనంతా వెళ్ళబుచ్చుకున్నాడు. స్వామి ముఖం అన్నీ విన్న తర్వాత కూడా చిరునవ్వు ఒలుగుతూనే ఉంది. నాకు శాంతి కావాలి స్వామి, అదెక్కడ లభిస్తుంది, ఎలా లభిస్తుందో చెప్పండి అన్నాడు చివరన 2 కాళ్ళు పట్టుకుని. అంటే ఇంతవరకు నువ్వు తిరిగిన ప్రదేశాల్లో ఎక్కడా లభించలేదన్నమాట నవ్వారాయన. లేదు స్వామి. పిచ్చివాడా, కొండ తల కింద పెట్టుకుని నీలాంటి వాళ్లే రాళ్ల కోసం వెతుక్కుంటారు. అది వెతికితే దొరికే వస్తువు కాదు నాయనా, అది వెలుగు. నీలో నుండే బయలుదేరాలి. నువ్వొక గదిలో కూర్చుని చదువుకుంటున్నప్పుడు హఠాత్తుగా కరెంటు పోయిందనుకో, నువ్వు చాలా చికాకు పడతావు. ఎప్పుడు వెలుగొస్తుందా అని ఎదురు చూస్తావు. చీకటిని చేదరించుకుంటావు. అలాంటప్పుడు చీకటి నువ్వు ముందిక్కడి నుంచి పోతావా పోవా అని భయపెట్టి అరిస్తే చీకటి పోతుందా, ఏడిస్తే పోతుందా? చీకటి నన్ను దయతలిచి వెళ్ళమ్మా అని ప్రార్థిస్తే పోతుందా? వెర్రెత్తినట్టు ఇంటి చుట్టూ పరిగెత్తితే పోతుందా? కాదు, వెంటనే అగ్గిపెట్టి వెతికి వెలిగించి దానితో ఒక నూనె దీపాన్నో కొవ్వొత్తినో వెలిగించుకున్నావంటే మొటుమమైపోతుంది చీకటి. ఆ చీకటే అశాంతి, ఆ వెలుగే ప్రశాంతి. దానికి నీ ప్రయత్నం కావాలి. నేనేం చెయ్యాలి స్వామి? ఏం చెయ్యాలా? నీ స్వాభావికతను గుర్తించాలి. నేను ఆనంద స్వరూపుణ్ణని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి. దుఃఖం ఆగంతకం, సంతోషం నిత్యం. రోజూ నువ్వు తినే తెల్లని అన్నం ఒకరోజు ఏ కారణం చేతనైనా బాగా మాడిపోయిందనుకో, వెంటనే ఏం చేస్తావు నువ్వు? తీసుకెళ్లి గోతులో పోసి మళ్లీ చక్కగా వండుకుంటావు. ఏంచేత? అది అన్నానికి ఉండవలసిన రూపు కాదు, వాసన కాదు, రుచి కాదు, అస్వాభావికమన్నమాట. ఇది అంతేనాయనా. నిత్యము సత్యము అయిన ఆనందమనే తెల్లని పదార్థానికి పట్టిన మకిలే ఈ దుఃఖం. అది అస్వాభావికమని తెలుసుకుని దాన్ని వదలగొట్టుకోవడమే విజ్ఞత. స్వామి ముఖంలో ప్రశాంతత శీతల కిరణాలు వెదజల్లుతోంది. అదే నాకు తెలియడం లేదు స్వామి. దానిని నేనెలా వదిలించుకోగలను? మరొకరికి ఆనందాన్ని సంతృప్తిని కలిగించే ఒక చిన్న పనైనా నువ్వు చేయగలిగితే దానంతట అదే అర్థమవుతుంది బాబు. నేను ఈ స్థితిలో ఏం చేయగలను? ఎవరికేమి సంతోషాన్ని కలిగించగలను? గాదిగాదికంగా తనలో తాను గొణుకుంటున్నట్లుగా అన్నాడు రాజు. నే చెప్తాను నాయనా. చూడు, నీ నోటితో నువ్వే చెప్పావు ఇల్లు వదిలి ఎన్నో నెలలైందని. ఎన్నాళ్లుగా నీ వాళ్ళు నీకోసం ఎదురుచూస్తుంటారే. నువ్వు ఏమైపోయావో, ఎలా ఉన్నావోనని బెంగపడుతూ ఆత్రంగా కాచుకునుంటారే. వాళ్ల ఆరాటాన్ని, ఆవేదనని అంతం చేయగల శక్తి నీకుంది కదా. తక్షణమే బయలుదేరి నీ ఇంటికి చేరుకో బాబు. నీ వాళ్లంతా నిన్ను చూసి ఆనందిస్తారు. అప్పుడు నీ మనోదర్పణం కూడా ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. నీ అశాంతి తీరుతుంది. వెళ్ళిరా నాయనా అంటూ స్వామి వెనుతిరిగి చూడకుండా పూలతోటకేసి వెళ్ళిపోయారు. రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక్కసారి నీరసం ఆవరించిందతన్ని. ఆయన చెప్పిన మాటలు వింటున్నంతసేపు మబ్బులు విడిపోయినట్లు ఆహ్లాదంగా ఉన్నా తిరిగి తలుచుకుంటున్న కొద్దీ నిస్పృహ కలిగిందతనికి. ఆ రాత్రి ఆరుబయట పడుకుని నీలాకాశంలో చుక్కల్ని, చందమామని చూస్తూ ఆలోచించడం ప్రారంభించాడు. తను ఇల్లు కదిలిన నాటి నుండి అంతా నెమరవేసుకున్నాడు. దగ్గరున్న డబ్బైపోయి ఏం చెయ్యాలని దిక్కుతోచక అవస్థ పడుతోన్న ఒక రోజున ఎందుకో పెట్టే పెళ్లగిస్తుంటే 300 రూపాయల నోట్ల కట్ట బయటపడింది. అది దానిలో ఎవరు పెట్టుంచారు? మంగళ, వదినా? ఏమో, ఇద్దరికీ తన మీద అభిమానమే. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, అంతే. తను దారిలో ఏమి అవస్థ పడతాడోనని ముందు నుంచే వాళ్లు తన కోసం తాపత్రయపడ్డారన్నమాట. మరి తనేం చేశాడు? అలాంటి వాళ్ళని వాళ్ల కర్మానికి వదిలి ఇంటికి ఓ ఉత్తరం ముక్కైనా రాయకుండా దగ్గరుంది ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎంత కృతజ్ఞత! దుఃఖం తన ఒక్కడిదేనా? వాళ్ళకి లేదు. వాళ్ల కోసం తనేం చేశాడు? చిచ్చి, ఎంత తెలివిహీనపు పని! స్వామి చెప్పింది అక్షరాల నిజం. వాళ్లకొచ్చిన కష్టం చాలక తన కోసం ఎంత కుమిలిపోతున్నారో. తన వలన మరికొన్ని జీవాలు దుఃఖపడుతుంటే తనకి మాత్రం శాంతి ఎలా లభిస్తుంది? వెంటనే వెళ్ళాలి. వాళ్ళెలా ఉన్నారో చూడాలి.
ఇలాంటి నిశ్చయానికొచ్చాక చాలా రోజుల తర్వాత రాజుకి ఒళ్ళెరగని నిద్ర పట్టింది. ఉదయాన తేలికపడ్డ మనసుతో లేచి పెట్టి చేతపుచ్చుకుని చకచకా నడక సాగించాడు. మూడో నాడు సంధ్యదీపాల వేళకి ఒంటెద్దు బండి కట్టించుకుని రామాయపాలెంలో తన ఇంటి ముందు దిగి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రాజు. అరే, మన రాజుబాబు వచ్చాడు అనుకుంటూ ఇరుగు పొరుగు నలుగురు ఆడంగులు గుంగుడి చెవులు కొరుకుంటున్నారు దూరంగా. వీధి గుమ్మానికి గొళ్ళెం తగిల్చుంది. అది తీసుకుని లోపల ప్రవేశించాడు. అంతా ఏమయ్యారోనని ఆశ్చర్యంగా చూశాడు. ఎడంపక్క సపోటా చెట్టు పక్కనున్న పశువులు రాజుని గుర్తించినట్టు ఆనందంగా తలలూపుతూ తోకలు విసురుతున్నాయి. లోగుమ్మానికి తగిల్చున్న తాళం కప్పని చూడగానే రకరకాల భయాలు ముసురుకుంటుండగా రంగమ్మత్త అంటూ పొరుగింట్లోకి కేకేశాడు రాజు. మా వాళ్లంతా ఏరి కంగారుగా అడిగాడు. వాళ్లంతా నసుగుతూ ప్రస్తుతానికి మంగళ ఎదురుగా లేదని కాస్త ధైర్యం తెచ్చుకుంటూ గౌరమ్మే మరే గౌరమ్మే అనుకుంటూ ఏదో చెప్పారు. రాజు ముఖంలో రక్తమంతా ఒక్కసారి లాగి పారేసినట్లు తెల్లబడిపోయింది. కొంచెం సేపటి కిందటే మంగళ చౌదరి గారింటికి వెళ్ళింది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా గౌరీ కన్నాగాడే జ్ఞాపకం వస్తారా మీకు? 3 రోజుల కిందటే వసుమతి పట్టణం నుంచి వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ బాగా చదువుకుంది, తెలివైంది, నాగరికత గలది వసుమతేనని మంగళకి గర్వం. ఆ రోజు గుడి ముందర జరిగిన గొడవంతా కోసగుచ్చినట్టు ఏకరువు పెడితే వసుమతి ఎగిరి గంతేసి గట్టిగా భుజం చరిచి బ్రేవో మంగళ అంది. అంటే ఏంటో తెలియక మంగళ వెర్రుముఖం వేసింది. ఓసే మంగళ, ఏమైనా నువ్వు అసాధ్యురాలవే. నీ కర్మకాలి ఈ పాలెంలో పుట్టావు గాని పట్టణంలోనే పెరిగి 4 ముక్కలు నేర్చుంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయిపోయేదానివే అంటూ పట్టుకుని గుంజేసింది. నిజంగా గౌరీ ఆ మురళిబాబు ఎదురుగా ఉంటే కంగ్రాచులేట్ చేయవలసిందే. అయినా ప్రస్తుతానికి అభినందనలన్నీ నువ్వే అందుకుని నోరు తీపిచేసుకో అంటూ కబ్బోర్డులోంచి చాక్లెట్లు తీసి మంగళ నోట్లో కుక్కింది. ఏదెలా ఎందుకు జరిగినా మంగళ అసాధ్యురాలు అన్న విషయాన్ని మట్టుకు కొట్టి పారేలాక లోలోనే ఉబ్బిపోయాడు చౌదరి. అదేంటో పులిపిల్లే ఈ అడుగులో పడింది కాని అనుకుని, అవును మరి పులిపిల్ల అడుగులోనే కదా ఉండేది అని కూడా అనుకుని మీసం మిలేసుకున్న సంగతి మంగళగ్గాని వసుమతిగ్గాని ఊళ్ళో ఏ పెట్ట మనిషికిగాని తెలీదు. మా గొప్ప ఘనకార్యం చేశావనుకుని మురిసిపోతున్నావేమో, కాని ఇప్పటికలా విధిలేక సద్దుమణిగినట్టున్నా రంగనాథం నీ మీద కన్ను వేసి ఉంచుతాడన్న సంగతి మర్చిపోకు అని గట్టిగా కసిరి మాత్రం పంపించేశాడు. ఆ తర్వాత మంగళ కలిసినప్పుడు ఏడిశాడు అని మనసులో పెంకిగా అనుకుంటున్నా పైకి వట్టి బైస్తురాల్లా ముఖం పెట్టి అలాగే అన్నట్టు తలాడించి తప్పుకుంది మంగళ. కళ్ళు మూసుకుని వాలు కుర్చీలో పడుకున్న చౌదరికి మెలకువ రాకుండా ఎత్తెత్తి అడుగులు వేసుకుంటూ మెల్లగా మేడమెట్లెక్కడం ప్రారంభించింది మంగళ. చౌదరి కళ్ళు తెరచి పిల్లిలా జారుకుంటున్న ఆ పిల్లని చూసి చిన్నగా నవ్వుకుని మళ్లీ కళ్ళు మూసేసుకున్నాడు ఏమీ ఎరగనట్టుగా. మేడ మీద నుంచి పియానో శ్రావ్యంగా వినిపిస్తోంది. అరే, మెట్లబల్ల ఇప్పుడెంత బాగా వాయించేస్తుందో వసు అనుకుంది. మెట్లబల్ల అంటే వసు నవ్వుతుంది. పియాను అని ఉచ్చరించుకుంటూ గదిలో ప్రవేశించింది. వసుమతి అతి చాకచక్యంగా వాయిస్తూ ఆనందంలో లీనమైపోయింది. మంగళ కాలిమువ్వలతో లైవైసాగింది. ఎలా ఉంది మంగళ? పాట పూర్తి చేసి వెనుతిరిగింది వసుమతి. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు చాలా బాగా వాయిస్తున్నావు నువ్వు. వసుమతి కళ్ళు మెరిశాయి. వాయించను మరి, పాపం ఎంతో శ్రమపడి జగదీష్ నేర్పిస్తే. నువ్విప్పుడు వినదేంటో తెలుసా? ఇంగ్లీష్ ట్యూన్లో హిందీ సాంగ్. నేను వాయిస్తేనే ఇంత బాగుందంటున్నావు, ఇక అతను వాయిస్తే అడిగేవా? ఇంగ్లీష్ ట్యూనా, హిందీ సాంగు మంగళ బుర్రకెక్కలేదు. జగదీష్ ఎవరు అంటూ బురుకుటి ముడిచింది. ఎవరంటే ఏం చెప్పను, స్నేహితుడనుకో. ఎంత మంచివాడు, ఎంతో తెలివైనవాడు. అన్నింటినీ మించి అతని అందం చూస్తే ఒక్కసారి మూర్చపోతారు ఎవరైనా. కనుబొమ్మలు ఎగరేసి మరీ చెప్పింది. ఏంటి, రాజుకంటే అందంగా ఉంటాడా? ఉక్రోషం దాచుకుంటూ అడిగింది మంగళ. నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా అందామని నోటి చివరి వరకు వచ్చిన అలా అంటే మంగళ శివంగిలా మీదపడి రక్కేస్తుందేమోనని భయపడింది వసుమతి. రాజు, అబ్బే రాజుకేం తక్కువ అంది. మంగళ ముఖం విప్పారింది. కాని అందం ఒకటి ఉండగానే సరికాదే మంగళ. ఆ అందాలకు మెరుగులు పెట్టే స్టైలు, సున్నితమైన అలవాట్లు, అభిరుచులు కూడా ఉండాలి. ఉదాహరణకి రాజునే తీసుకో. ఎంత చదువుకున్నా రాజు పల్లెటూరువాడే. ఇక్కడికొస్తూనే ఏహే అనుకుంటూ బండి తాళం తప్పితే మరో హాబీ లేదతనికి. రేపు అతనికి ఏ విదేశాలు వెళ్లే ఛాన్స్ వస్తుందనుకో, ఎన్నాళ్లుగా అలవాటైన పల్లెటూరు బుద్ధులొక్కసారిగా పోమంటే పోతాయా? అప్పుడంతా నవ్వుతారు. మంగళకి క్షణక్షణానికి ఉడుకుబోత్తనం ముంచుకొస్తోంది. ఏం, మన గోవింద్ వెళ్లేదేంటి? గోవింద్ మాత్రం ఈ పాలెంవాడు కాదేటి? ఇక వసు పొగరు అణగాలి అన్నట్టు చూసింది. వసుమతి తమాషాగా నవ్వింది. అవునే తల్లి, వాడు ఈ పాలెంవాడే, నేను ఈ పాలెందాన్నే, కాని అక్కడే తేడా.
పైకొచ్చి తెలుగువాడిలా కనిపించినా వాడివన్నీ ఇంగ్లీష్ బుద్ధులే. నా అంచనా తప్పు కాకపోతే వస్తున్నప్పుడు కూడా ఒక దొరసాన్ని వెంటబెట్టుకు రాకపోతే చూడువాడు. ఆ పక్కలో పిడుగు పడ్డట్టు అదిరిపడింది మంగళ. గోవిందెవరో దొరసాన్ని వెంటబెట్టుకొచ్చినట్టు కృష్ణవేణి తల బాదుకుని ఏడుస్తున్నట్టు అనిపించింది. ఎందుకంత ఎగిరిపడ్డావు? చిలిపిగా అడుగుతోంది వసుమతి. మంగళ కంగారుని దాచుకుంటూ అంది. అబ్బే మరేం కాదు. మరి నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, చస్తే ఒప్పుకోరు. ఎవతవే నువ్వు, నడు బయటికి అని కర్రపుచ్చుకుంటారు. అప్పుడు ఈసారి గోవిందు పక్కన కృష్ణవేణిని ఊహించుకుంది మంగళ. ఉమ్మెత్త పువ్వులా ముడుచుకుపోయి మా తప్పులు మన్నించి నన్ను ఇంట్లో దాసిగానైనా బతకనివ్వండి మామగారు అంటూ పాదాలు పట్టుకుంటుంది కదే మీ తెలుగు పల్లెటూరి వాజా. మై డియర్ ఫాదర్లా, హీ ఈజ్ మై హస్బెండ్ అండ్ ఐ ఆమ్ హిజ్ బెటర్ హాఫ్. హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ అఫైర్స్? ప్లీజ్ షటప్ అండ్ మైండ్ యువర్ బిజినెస్. అంటే, ప్రియమైన మామగారు, వీడు నా మొగుడు, నేను వీడి పెళ్ళాన్ని. మా విషయాల్లో జోక్యం కలిగించుకునేందుకు నువ్వెవడివి? దయచేసి నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో అంటుంది అంది వసుమతి. మరి నువ్వన్నట్టు గోవిందు వెనకొచ్చింది ఒక తెలుగు పల్లెటూరి వాజమ్మే అయిందనుకో, అప్పుడేంటి గతి? లోపల భయాన్ని కప్పిపుచ్చుకుంది. ముఖానికి నవ్వుపోత పూసుకుంది మంగళ. గత అదో గతి, నేను ముందు చెప్పిందే అంటూ షోగ్గా పియానోకేసి తిరిగింది వసుమతి. ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా మంగళ కళ్ళంట చివున నీరు చెప్పిల్లింది. అదేంటే మంగళ, ఏంటా ఏడుపు? ఏదో ఊసుబోక సరదాకి నేనంటే అది కాస్త నిజమైనట్టు, అప్పుడే ఏదో ఘోరం జరిగిపోతున్నట్టు. ఆ వెళ్లగొట్టబడుతోంది నీ అక్కో చెల్లెలో అన్నట్టు ఆ శోకాలేమిటే తల్లి అంటూ నవ్వడం ప్రారంభించింది వసుమతి. మంగళకి తన తెలుగు తక్కువ అర్థమై చచ్చేంత సిగ్గేసింది. ఏమైనా నువ్వు ఎమోషనల్ క్రీచర్వే ఇంకా నవ్వుతోంది వసుమతి. యాయ్, నన్నేదో తిడుతున్నావు? సిగ్గుని కాస్త కోపంగా మార్చుకుంది మంగళ. తిట్టలేదే గ్రహమా, వట్టి పిచ్చిదానివి అంటున్నా. పైకి నువ్వు చూపించేదంతా వట్టి మేకపోతూ గాంభీర్యం, మనసు వెన్న. మంగళకేసి ప్రేమగా చూస్తూ తన పైటి చెంగుతో కళ్ళు తుడిచింది వసుమతి. పనిపిల్ల నాగరత్నం తపతప మెట్లెక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. మంగమ్మ, రాజాబాబు వచ్చేసినాడట, నీకోసం వెతుకుతున్నారు, ఎల్లు బేగా అంది ఒగురుచుకుంటూ. ఆ మాట వింటూనే లేడి మూడే కాళ్ళని గెంతిందన్నట్టు వసుమతితో చపా చేయకుండా చెంగున దూకి 2-3 మెట్ల మీద నుంచి ఒక్కొక్క దాటు వేసుకుంటూ పరుగు ప్రారంభించింది. ఒకచోట పడబోయి తమాయించుకుని గేటు దాటి పరిగెడుతోన్న మంగళం చూసి ఏమైందే దానికి ఆతృతగా నాగరత్నాన్ని అడిగాడు చౌదరి. రాజొచ్చాడట నాన్న, అది దాని సందడి నవ్వుకుంటూ చెప్పింది వసుమతి. మంగళ అటు ఇటు చూడకుండా బాణంలా దూసుకుపోయింది. ఇప్పుడు మంగళ హృదయంలో రాజొచ్చిన ఆనందం తప్ప అన్ని విషయాలేమీ లేవు. పాలేరు అప్పిగాడు వెనక నడుస్తుంటే హుందాగా చేతికర్ర తిప్పుకుంటూ చెరువుగట్న వ్యాహ్యాళికొచ్చిన రంగనాథం తారాజువులా దూసుకుపోతున్న మంగళం చూసి ముక్కు మీద వేలేసుకుని అట్టే నిలబడ్డాడు. వయసులో ఉన్న పిల్ల, పెళ్లి కావలసిన పిల్ల, లొంగి తిరగవలసింది పోయి సిగ్గులజ్జ లేకుండా పొరిగేమిటి, పొగరు మొత్తాను కాకపోతే అన్నాడు. ఆ రోజు సర్వమంగళాదేవి గుడి ముందు జరిగిన గొడవ తర్వాత రంగనాథానికి మంగళ మీద మరింత కసిగా ఉంది. నలుగురు ముందు ఆ రోజు తనే అవమానింపబడ్డట్టు నానా బాధపడుతున్నాడు. ఎవరో రైతు నాగలి భుజాన్నేసుకుని ఎదురుపడి దండాలు మున్సబాబు అన్నాడు. సర్లేగాని మంగం ఎందుకలా పరుగులెడుతోందిరా, ఏమన్నా దెయ్యమది పట్టలేదు కదా వ్యంగ్యంగా అన్నాడు. అదా, రాజాబాబు వచ్చేసినాడట బాబు, ఏటైపోయినాడో అనుకున్నాం సంబరంగా అంత ముఖం చేసుకుని చెప్పాడు. పాపం వెర్రి నాగమ్మ, ఆ వదినగారు చేసిన పని తెలిసి ఎంత కుమిలిపోతున్నాడో ఏమో ఎక్కడలేని జాలి ప్రకటించాడు రంగనాథం. పోన్లే బాబు, ఏదో ఆ మంగమ్మ ధర్మ అని పెళ్ళంటూ అన్నాడు, నేపోతే ఇంకా గాచారం అయిపోను అన్నాడు వెనకున్న అప్పిగాడు. నోరు మీరా, డొక్క చిరితే అక్షరం ముక్కలేని నువ్వు చెప్పడమే. అది పెళ్ళని ఎవడంటాడ్రా? ఓ బుట్టచుక్క తగిలించి లేవదీసిపోతే అది పెళ్ళా? అదే పెళ్ళైతే జనమంతా వెరివాళ్ళట్రా ఎంతంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయడానికి. పురోహితులు, మంత్రాలు, మాంగళ్యం ఇవన్నీ తమాషా కనుకుంటున్నారు కాబోలు. ఏది నీ కూతుర్నిలా ఎవడైనా లేవదీసుకు వెళితే ఊరుకో చూద్దాం, అది పెళ్ళంటావట్రా నువ్వు? ఇలాంటి చెమట గడిదలందరూ ఆ వేళకడ చేరి మంగమ్మ వేసిన కనికట్లో పడ్డారంతే. రంగనాథం దుందుం లాడాడు. బాబు చెప్పింది కరెక్టే అన్నాడు రైతు. రంగనాథం చెయ్యి మీసం మీదకు పోయింది అనుకోకుండా. అసలింతకీ ఈ కరువులు, దరిద్రాలు, పంటలు పండకపోవడాలు, బావులు ఎండిపోవడాలు, పిల్లలు ఎక్కువైపోవడాలు, వీటినన్నింటికీ కారణం ఏమనుకుంటున్నారు? ఇలాంటి అపచార పనులే. అందున హవ్వ అమ్మవారి గుడి ముందు ఊళ్ళో ఒకళ్ళు చెడినా దాని పాపం ఊరి మొత్తానికి తగులుతుందిరా. లేకపోతే ఉన్నట్టుండి ఆ పాప కృత్యం జరిగిన మర్నాడే మహాలక్ష్మి లాంటి మా పాడావు ఎందుకు చచ్చిపోతుంది చెప్పు? నేను ఊరి పెద్ద నవ్వడం చేత ఆ పాపం ముందు నన్ను కొట్టిందిరా.
ఇంకా ఇలాంటి అనర్థాలు ఎన్ని జరగాలో. జరిగింది మంచి పని కానప్పుడు, బులోమంటే బుర్ర గురించుకునే పశువుల మందలాంటి జనానికి బుద్ధి లేనప్పుడు ఎవరైనా అనుకుని ఏం ప్రయోజనం అంటూ ముందేమి చెయ్యాలని ఆలోచించుకుంటూ నడక ప్రారంభించాడు. వారం రోజుల నుంచి జ్వరంతో పడున్న తన కూతురు ఏమైపోతుందోనన్న భయం పట్టుకుంది హఠాత్తుగా అప్పిగడికి. మంగళొస్తోందని తెలిసి ఇరుగు పొరుగులు ఎక్కడి వాళ్ళక్కడ జారుకున్నారు. రాజు పెట్టి చేత్తో పట్టుకుని స్థాణువులా నిల్చున్నాడు చీడీ మెట్ల మీద. అతని మొహం చూడగానే గొప్ప ప్రమాదం సంభవించినట్లు అనిపించింది. అంతసేపు ఉన్న ఆనందమంతా మంగళలో నుండి మొటుమయమైపోయింది. మౌనంగా తాళం తీసి పెట్టె తనే అందుకొని లోపలికి తీసుకువెళ్ళింది. రాజు అలా నిల్చునే ఉన్నాడు. కాసేపు చూసి మెల్లగా ధైర్యం తెచ్చుకుని, రాజు ఇంట్లోకి రా అంది మెల్లగా. నేను ఇంటికి తిరిగి రావడమే చాలా పెద్ద పొరపాటు చేశానని పశ్చాత్తాపడుతున్నాను. రాకపోతే ఇక్కడేం జరిగిపోయినా నేను బాధపడవలసి వచ్చేది కాదు కదా. నూతిలో నుంచి వస్తున్నట్టుంది రాజు కంఠం. అలానుకు రాజు, నువ్వెక్కడికి వెళ్ళిపోయావో ఏమయ్యావోనని, ఎంతట వస్తావని నీకోసం. తక్కువ ఆగిపోయింది మంగళ. కళ్ళల్లో ఒత్తు వేసుకుని ఎదురు చూస్తున్నావు అన్న మాట నోరు పెగిలి రాలేదు. ఇచ్చి తను చెప్పుకోవాల్సిందేమిటి? అది రాజు గ్రహించుకోగలడని తెలిస్తే ఆనందంగా ఉంటుంది గాని అనుకుంది. నాకోసం అన్నట్టు చూశాడు రాజు. మంగళ ఒకవేళ అందల్చుకున్న ముక్కనేస్తే ఎవరు ఏమైనా పోయినా నాకు నువ్వున్నావు చాలు మంగళ అని ఆమె ఒడిలో తలపెట్టుకుని హృదయభారం తీరే వరకు కన్నీరు కార్చి తేలిక పడేవాడేమో. నీకోసం గౌరి ఎంతో ఎదురు చూసింది అంది చివరికి. ఛీ, ఆ పాపిష్టి దాని పేరెత్తకు గర్జించాడు రాజు పిడుగుపడినట్టుగా. మంగళ మనసు చివుకుమంది. ఇది ఇరుగు పొరుగులు చేసిన నిర్వాకం. ఏ విషయమైనా చెప్పిన వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళెలా చెప్పారో ఏమో. పాపం రాజు తప్పు కాదు అని సర్దుకుంది. రాజు లోపలికి రా, నీకన్నీ విపులంగా చెప్తాను అని బలవంతాన లోనికి లాక్కెళ్ళింది. నువ్వేం చెప్పనక్కర్లేదు మంగళ, నాకంతా తెలిసింది. కోపంతో దవడలు బిగుసుకున్నాయి రాజుకి. నీకేమీ తెలీదు రాజు గట్టిగా అంది మంగళ. అవును తెలీదు, అందుకే ఆవిడ గారిని ఒక దేవతలా చూశాను. మా వదిన ఉత్తమ ఇల్లాలు అన్నయ్య అదృష్టం కొద్దీ దొరికిందని మురిసిపోయాను. కానీ అన్నయ్య పోగానే ఇలా సిగ్గు లజ్జ వదిలి ఇలాంటి అప్రతిష్ట పనులు చేస్తుందని కలలోనైనా అనుకోలేదు. మీ వదిన చేసిన పని విన్నావా అని అందరూ వెక్కిరించినట్టుగా అడుగుతుంటే ఎలా ముఖమెత్తుకు తిరగమంటావో చెప్పు మంగళ. దిగులుగా ఉంది రాజు ముఖం. గౌరీ నీచమైన పనేమీ చేయలేదు. నువ్వు అనవసరంగా ఆ విషయం గురించి బాధపడకు రాజు. నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, గౌరీ ఎలాంటి విషమ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది పూర్తిగా తెలుసుకుంటే నువ్వు గౌరిని పల్లెత్తు మాట అనలేవు. నా మాట నమ్మలేవా నువ్వు? ఎంతో జాగ్రత్తగా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది మంగళ. నమ్మినా నమ్మకం నాయకు జరిగేదేం లేదు. ఈ ఇంటి పరువు రచ్చకెక్కించింది కదా, అది చాలు. చిరాగ్గా ఆ మాటలంటూ పెట్టెకరిచి బట్టలు తీసుకుని బావి దగ్గరికి కదిలాడు రాజు. పాపం ఏనాడగనగా తిండి తిన్నాడో, ఎన్నాళ్లుగా ఎలా ఉన్నాడో. ముందు చక్కని భోజనం వండిపెట్టి తర్వాత స్థిమితంగా అంతా చెప్పాలి అనుకుని వంటింట్లోకి దుంకింది మంగళ. ఎంతో ప్రీతిగా వండిపెట్టిన పదార్థాలన్నీ అలాగే ఉండిపోయాయి. ఏదో నామమాత్రంగా భోంచేశాడనిపించి 2 నిమిషాల్లో విస్తర దగ్గర నుంచి లేచిపోయాడు రాజు. ఎటు చూసినా నిరాశ నిస్పృహ తాండవిస్తున్నాయి అతనికి. సంతోషం సత్యం నిత్యం, దుఃఖం ఆగంతుకం అని చెప్పారా స్వామి. కాని తన బతుకులో దుఃఖమే నిత్యమేమో, లేకుంటే ఇలా ఎందుకు జరగాలని కొట్టుమిట్టాడుకుపోతున్నాడు రాజు. మంగళ పని సర్దుకొచ్చి రాజుతో ఏమేమో చెప్పాలని తీరిగ్గా గడప దగ్గర కూర్చోబోయింది. కాని రాజన్న మాట ఆమెను మరి కూర్చొనివ్వలేదు. ఇప్పటికే చాలా రాత్రైంది, ఇంటికి వెళ్ళి మంగళ. ఇల్లా అంటూ ఒక్కసారి తెల్లబోయింది మంగళ. తన ఇల్లు గొడవ తర్వాత జరిగింది తను అక్కడే ఉంటున్నట్టు రాజుకి తెలియదు మరి. అవన్నీ చెప్పుకునేందుకు తీరికేదసలు. ఎందుకు? ఇక్కడే ఉంటాను, పర్వాలేదు అంది నసుగుతూ. వద్దు మంగళ, నేనొచ్చానని తెలియగానే పరిగెత్తుకొచ్చి ఆదరించి ఇంత అన్నం ఉడికించి పెట్టావు, అంతే చాలు. అనవసరంగా ఊళ్ళో వాళ్ళకి లేనిపోని మాటలనే పరిస్థితి కల్పించి ఇంకా మనసు చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికైందే చాలు. బయట చాలా చీకటిగా ఉన్నట్టుంది, నిన్ను దిగబెడతాను పద అని తువాలు తీసి భుజం మీద వేసుకున్నాడు. మతిపోయినట్టవుతోంది మంగళకి. రాజు అన్నట్టు నీకు గౌరు గురించి అంతా చెప్పనేలేదు అంది అతని మాటలు వినిపించుకున్నట్టుగా. వద్దులే, ఈ రాత్రివేళ కూర్చుని అవన్నీ విని అరిగించుకునే శక్తి లేదు నాకు అనేశాడు రాజు. సరే నే పోతున్నా, నన్ను దిగబెట్టనక్కర్లేదులే అంటూ చెంగున వాకిలి గుమ్మం దాటి బయటకు జారుకుంది మంగళ. కాసేపు ఏదో ఆలోచించుకుంటూ లేచి తలుపులు దగ్గరగా చేరవేసొచ్చి పడుకున్నాడు రాజు. అంత రాత్రివేళ హఠాత్తుగా ఊడిపడిన మంగళం చూస్తూ విస్తుపోయింది వసుమతి. ఇదేంటి ఈవేళప్పుడు అని గట్టిగా అనుబోతుంటే నోరు మూసి మెల్లగా మాట్లాడు. ఇప్పుడు నాన్న లేచారంటే నేను ఇల్లమ్మినాటి సంగతులు, నా తాత ముత్తాతల నాటి సంగతులు అన్నీ ఎత్తి
రాత్రల్లా మేలుకొని నన్ను తిడుతూ కూర్చుని నిద్ర పాడు చేసుకుంటారు అంది అతి మెల్లగా. సర్లే, నువ్వేంటిలా వచ్చావు? గుమ్మనంగా అడిగింది ఈసారి వసుమతి. అబ్బే ఏం లేదు, ఈ రాత్రికి ఇక్కడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోదామని. అది గది, అలా చెప్పు సంగతి. మరి ఇవాళ రాజొచ్చాడుగా, పెళ్లి కాని వాళ్ళిద్దరూ రాత్రి ఓ ఇంట్లో ఉండడమేమిటానా? నే చెప్పలే రాజువన్నీ పల్లెటూరు బుద్ధులని? వెటకారంగా నవ్వింది వసుమతి. ఆ మాటతో రాజు చాలా అవమానం పాలైనట్టు గిజగిజలాడిపోయింది మంగళ. చచ్చా, రాజేం అనలేదు, నేను వచ్చేశాను అని బొంకింది. ఆశ్చర్యంగా చూసింది వసుమతి. ఏం అలా చూస్తున్నావు? నేను పల్లెటూరు దాన్నేగా. నవ్వు తెచ్చిపెట్టుకుంది. అదే నాకు అనిపిస్తుంటుంది, ఏ ప్యారిస్లోనో న్యూయార్క్లోనో పుట్టవలసిన ఘటానివి పాలెంలో ఎలా పుట్టావా అని. సరిసరి, పక్క మంచం మీదకు రా, నీకు మంచి సువార్త చెప్తాను అంటూ తను పడుకునే మంచం మీదకు మంగళం లాగింది ఆనందంగా. ఎంతో ఉత్సాహంగా రవంత సిగ్గుపడుతూ చాలా కబుర్లు చెప్పింది వసుమతి. అన్నీ విని మరి నాన్న ఒప్పుకుంటారో లేదో అంది భయపడుతూ మంగళ. ఎందుకు ఒప్పుకోరేం, కానీ ఇప్పుడు చెప్తే ఇక ఈ చదువు చాలంటారేమోనని నా భయం. అంచేత పరీక్షలయ్యే వరకు ఆగి అప్పుడు చెప్తాను. నాన్నకి నేనంటే అంత ముద్దు కదా, నాకు నచ్చిన వాడిని చేసుకుంటానంటే కాదంటారా? కాని వసు, అతను మంచివాడేనా? భయంగానే అడిగింది మంగళ. మరి నీకెందుకంత అనుమానం వచ్చింది? అబే మరేం కాదు, పట్నాల్లో పైకి ఎంతో మంచిగా డాబుగా కనిపిస్తూ మోసాలు చేసే వాళ్ళుంటారని మా గౌరి చెప్తుందిలే. అంచేత నాకెందుకో భయంగా ఉంది. పోవే, ఇప్పుడు నిజంగా పల్లెటూరి ముద్దు అనిపిస్తుంది అని లైట్ ఆర్పేసి పడుకుంది వసుమతి. మంగళకు ఏ విషయం తలుచుకున్నా కంటికి కునుకు రాకుండా తయారైంది పరిస్థితి. అప్పుడే తెలతెల వారుతోంది. కాకులు సామూహికంగా రాగాలాపనలు చేస్తున్నాయి. పొలానికి పోయేవాళ్లు పశువుల్ని అదిలిస్తూ పరుగులెడుతుంటే అదో శోభగా ఉంది. రాజు తల మీద నుంచి దుప్పటి ముసుగు తీసి కళ్ళు చికిలించి చూశాడు. మంగళ బరబరమని గొరక చీపురుతో వీధి గుమ్మం తుడిచి పేడకళ్ళాపి జల్లి కూన్రాగాలు తీసుకుంటూ ముగ్గులు పెడుతోంది. ఇంతట్లో వెనక పెరట్లోంచి అంబా అంది గోమాత. వస్తున్నానే తల్లి, ఆగుమరి అంటూ చెంబు తీసుకుని పెరట్లోకి పరిగెత్తింది. కళ్ళు నులుముకుంటూ లేచి మంచం దిగాడు రాజు. రాజు మెల్లగా ఎవరో పిలిచినట్టయి వెనుతిరిగి చూస్తూనే బాబాయ్ అన్నాడు. నిన్ననే వచ్చేవట కదూ పాపం. గుమ్మం అవతల నుంచే పలకరించాడు రంగనాథం. మంగళ ఎటుందోనని నలువైపులా పరికిస్తున్నాయి అతని కళ్ళు. లోపలికి రా, గతుకుమన్నాడు రంగనాథం. లేదు నాయనా, అలా కళ్ళం వైపు ఒకసారి అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వురా పోని, అలా మాట్లాడుకుంటూ పోదాం. ఊరివాళ్లు తనని ఎలా పలకరిస్తారో, ఎలాంటి పొడుపుడు మాటలు అంటారోనని భయపడుతున్న రాజుకి రంగనాథం కంఠం ఆప్యాయత నిండినట్టుంది. తువ్వాలు దులిపి భుజాన వేసుకుని అలా వెళ్ళొస్తా మంగళ అని పెరట్లోకో కేకపెట్టి తలుపులు దగ్గరగా చేరవేసి రంగనాథాన్ని అనుసరించాడు. రాజుకి లేస్తూనే కాఫీ ఉండాలని ఎంత ఉత్సాహంతో పాలు పెతకడానికి బయలుదేరిందో అంత నీరు కారిపోయింది మంగళ. పరిగెత్తుకొచ్చి తలుపు తీసి చూసింది. రాజు ఒంటరిగా వెళ్లడం లేదు, పక్కనే ఉన్నాడు రంగనాథం. మంగళ గుండెలు దడదళ్లాడాయి. రంగనాథం నీ మీదో కన్నీ సూచుతాడన్న సంగతి మర్చిపోకు అన్న చౌదరి హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. దిగాలు పడి లోపలికొచ్చేసింది. 8, 9, 10 కూడా దాటింది. ఈ ఎండప్పుడే కరకరలాడుతోంది. రాజు జాళ్లేదు. వంట చేసి తయారుగా పెట్టి ఎదురు చూస్తోంది. క్షణమొక యుగంలా ఉంది. పిచ్చిదాన్లా ఊరికే ఇటు అటు పచార్లు చేస్తోంది. తలుపు తోసిన చొప్పుడైంది. తన కంగారు, భయం, ఆందోళన అన్నింటినీ మూటకట్టి ఓ మారుమూల కుక్కేసి, ఇంతసేపక్కడికి వెళ్ళిపోయావు రాజు అంది మామూలుగా. నీ ప్రతాపమంతా ఊరు వాడ ఎలా చెప్పుకుంటుందో విని సంతోషించడానికి దుమ్దుమ్లాడుతూ అన్నాడు రాజు. రాజు డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడతాడని సంతోషమే మంగకు. కాని ప్రతాపం అన్న మాట ఏంటో ఈటిలా తగిలింది. ఓహో, పోనీ సంతోషించావా? వ్యంగ్యంగా అడిగింది. ఆ దొంగ సచ్చిన గడిద వెనక వెళుతున్నావని తెలియగానే నాకు అంత అర్థమైందిలే. మంగళ ఊరిమాడు రాజు. మంచి మర్యాద లేకుండా ఏంటో వాగుడు? మర్యాద ఆ పందికొక్కుగా? రాజు, నేనెంత చదువుకోకపోయినా నాకు తెలుసు మర్యాద ఇవ్వవలసిన వాళ్ళు, ఇవ్వనవసరం లేని వాళ్ళు అని 2 రకాలుంటారని. ముఖం ఎర్రబడింది. నోరు మూసుకో. చేసిన నిర్వాకం చాలక నోటుకొచ్చినట్టు పేలపన కూడా ఎందుకు? నేనేం చేశాను మధ్యలో? కోపంగా ఎదురు తిరిగింది మంగళ. నాకంతా తెలిసిందిలే. ఆ సిగ్గుమాలిన వాళ్ళతో కలిసి నీ పొరువు కూడా రచ్చకెక్కించుకున్నావు. అలా జరగడానికి నువ్వే మూల కారణమని కూడా తెలిసింది. సంతోషం. కాని ఇలా జరగకపోతే మరింత హీనంగా ఇంకేదో జరుగుండేది. ఇంతకీ శంఖంలో పోస్తేనే కాని తీర్థం కానట్టు ఆ దౌర్భాగ్యుడి చేత చెప్పించుకుంటేనే గాని నీకు సంతృప్తి కలగలేదన్నమాట. మంగళ గద్దించాడు రాజు. ఏం, ఎందుకంత రోషం? ఓహో, మీ బాబాయ్ గారిని తిడుతున్నాననా? తిట్టడమా?
ముక్కలు ముక్కల కింద నరికి పేద పెట్టినా పాపం లేదు వాణ్ణి. అయినా విను, పరువు మర్యాదగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటే రచ్చకీడ్చి నలుగురు ముందు అవమానించాలి అనుకున్నది వాడు. తన ఎత్తు సరిగ్గా పారకపోవడం చేత, అయిన వాళ్ళు తన చేయి దాటి పోవడం చేత ఆ కక్షంతా నా మీద తీర్చుకుంటున్నాడు కాబోలు. తాటకు చప్పుళ్లకు బెదిరే పిచ్చివాజమ్మను కాను నేను. అవునులే, నదురు బెదురు లేకుండా పెరగడం చేత ఇలా తయారయ్యవని తెలుసులే నాకు. మంగళ నోరు కట్టించడానికి రాజు వాడుకునే అస్త్రం ఇది. నువ్వు అనాథ పక్షిగా పెరిగావని గుర్తు చేయడం. మంగళ నోరు మూత పడలేదు, పౌరుషం తన్నుకొచ్చింది. నాకు తెలిసిందిలే, సూటు బూటు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని పట్టణాల్లో తిరిగినంత మాత్రం చేత వసు చెప్పినట్టు పల్లెటూరి గబ్బిలపు బుద్ధులు నీలోంచి పోలేదని. ఆ మాటే ఉస్మతన్నప్పుడు సహించలేకపోయింది మంగళే. రాజుకి పౌరుషానికేం తక్కువ లేదు. ఓ అబ్బో, ఇప్పుడే సేమ్ నుంచి దిగొచ్చావుగా నువ్వు, ఇలాంటి నీతిమాలిన పనులన్నింటికీ నాయకత్వం వహించడానికి. పల్లెటూరు వాణ్ణి నాకేం తెలుస్తుంది? వ్యంగ్యంగా ఓ విసురు విసిరాడు. రాజు, తిన్నగా మాట్లాడు. నీతిమాలిన పనులెవరూ చేయలేదిక్కడ. రాజు చదువు సంస్కారం ఉన్నవాడు తప్పక అర్థం చేసుకుంటాడని గౌరికి దన్నుగా చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇప్పటి రాజు ప్రవర్తనని అర్థం చేసుకోలేక పికమక పడుతోన్న మంగళ కళ్లల్లోంచి రాబోయిన కన్నీళ్లు కాస్త క్రోధ జ్వాలలుగా మారుతున్నాయి. అవునులే, సానివాడలంటా తిరిగి వాళ్ల సావాసాలు చేసి సంస్కారవంతురాలువైన నువ్వు వాటిని నీతిమాల పనులెందుకంటావు? మరో బాణం వదిలాడు రాజు. రాజు, బిగ్గరగారిచింది మంగళ. ఏం, ఎందుకలా దెయ్యంలా గొంతు చించుకుని అరుస్తావు? ఉన్నమాటంటే ఉలికెక్కువని ఊళ్ళో ఇంతమంది ఉన్నారు. పిన్నా పెద్ద, ఊరికి పెద్ద మునసబ్బాబే అన్నాడు. అయినదానికి కానిదానికి జోక్యం కలిగించుకుని నిన్నెవడంత గొడవ చేయమన్నాడు? పెదవి కొరుక్కుంటూ నేలచూపులు చూస్తూ నిల్చుంది మంగళ. రాజన్న మాటలన్నీ తన మీద జరుగుతున్న ప్రచారాన్ని సహించలేక ప్రేమ కొద్దీ అంటున్నవే. తనను ఎవరు ఏమాత్రం చెడు మాట్లాడినా సహించలేడు రాజు అనుకుంది. అయినా ఇప్పుడు జరిగిందంతా స్థిమితంగా వివరించే పరిస్థితి దాటిపోయింది. ఒక పక్క రంగనాథాన్ని పొడిచి చంపియాలన్నంత కోపం, మరో పక్క దేవతలా చూడబడే గౌరి మీద రాజుకి చాలా నీచ భావన కలిగిందన్న వేదన, రకరకాల దుఃఖాలన్నీ పెనవేసుకుపోయి చివరికిలా అంది. అసలు ఇంతవరకు జరగడానికి మూల కారణం నేను కాదు, నువ్వు. ఇంట్లో వాళ్ళు చచ్చారో బతికారో పట్టించుకోకుండా పెద్ద నీకే దుఃఖం ఉన్నట్టు దేశ సంచారానికి పోయావే. ఇంకెవరికి దుఃఖం లేదనుకున్నావా? మగదక్షత లేక దిక్కుతోచక ఏడుస్తూ వేలుడంత పిల్లాడు చావు బతుకుల్లో ఉండి అప్పుల వాళ్ళు మూల పీల్చుకు తింటుంటే ఒక ఆడది అత్తింటి నుండి పుట్టింటి నుండి కూడా నాన్నవాళ్ళు లేని అభాగ్యురాలు ఇలాంటి రాబందులు గుంటనకల మధ్య ఎలా బతుకుతుందనుకున్నావు? గొడ్డు గోతులో పడితే తలకబెడ్డ వేసేవాళ్లే తప్ప తీయడానికి ప్రయత్నించే వాళ్ళుండ్రే. నీ పరిజ్ఞానం ఏమైంది? నీ సంస్కారం ఏమైంది? నీ చదువు, నీ తెలివితేటలు అవన్నీ ఏ గంగలో కలిసిపోయాయి? అంచేత ఇంతవరకు రావడానికి కారణం నువ్వే రాజు, నువ్వే. మంగళ మాటలు సోలాలా గుచ్చుకున్నాయి రాజుకి. అయినా ఆ మాటల్లో ఏమాత్రం అనృతం లేదని రాజుకు తెలుసు. తన తెలివి తక్కువ వల్లనే అంతా జరిగిందేమోనన్న బాధ ఓ మూల పీడుస్తూనే ఉంది. కాని మంగళ ముందు తను ఓడిపోయాడు అన్న నిజాన్ని మాత్రం సహించలేక సతమతమైపోతూ ఏం చెయ్యాలో ఏమనాలో వస్తున్న కోపంలో తనను తనేం చేసుకోవాలో తోచక పిడికిళ్లు బిగించి అసహనంగా ఇటు అటు తిరిగాడు. రాజు మనసులోని అంతర్యుద్ధం ఆమూలాగ్రంగా అర్థమైనట్లు మంగళ లోలోపల నవ్వుకుంది. వట్టి పిచ్చివాడు అనుకుంది. సరేలే, ముందు స్నానం చేసిరా, భోంచేద్దుగాని అంది. ఓడిపోయిన ఆటగాడికి గెలిచిన ఆటగాడు విజయ గర్వాన్ని లోలోపల పుణికి పెట్టుకుని ఓ షేక్ హ్యాండ్ పారేసినట్టు ఫీల్ అయ్యాడు రాజు. నాకక్కర్లే అన్నాడు విసురుగా. ఏం, నాలాంటి అపవిత్రాలు వండితే తినవా? కవ్వింపుగా సాగదీసింది. అసలింతకీ నిన్నెవడు నాకు వండి పెట్టమన్నాడు? అడగకుండా మా ఇంట్లో పనులన్నీ నిన్నెవడ చేయమన్నాడు? మా ఇల్లు. మూతి 3 వంకటలు తిప్పి ముచ్చటగా తనలో తనే నవ్వుకుంది. ఓహో, ఊపిరి తీసుకునేందుకు కూడా తమ అనుజ్ఞ కావాలి కాబోలు అంది కళ్ళు తిప్పుతూ. మరొకప్పుడైతే ఆ మాట వెనక గల భావాన్ని రాజు చదవగలిగేవాడే. కాని అప్పుడు కేవలం పంతం పట్టుదల మీదే ఉండడం చేత, మంగళ చాలా పెంకిగట్టమని మరోమారు ద్రోవపడిపోవడం చేత ఆజ్ఞ లేదు, అనుజ్ఞ లేదు, ముందు నువ్వు మీ ఇంటికి పో అని కసిరాడు. గతుకుమంది మంగళ. అయినా ఆ తడబాటు పైకి ప్రదర్శించకుండా రామంబావ, గౌరీ ఇది నీళ్లే అనుకో మంగళ అనేవారు అంది బెంకంగా. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు, ప్రస్తుతానికి ఇది నా ఇల్లు. మంగళ ఇప్పటికి తప్పకుండా కాళ్ళబేరానికి వస్తుంది అనుకున్నాడు రాజు ధీమాగా. మంగళ కదల్లేదు, మెదల్లేదు. శూన్యంలోకి చూస్తూ నిలబడింది. ఇంకొక క్షణం అక్కడ నిలబడితే తప్పున కళ్ళలోంచి నీళ్లు జారి పడతాయేమో అన్నట్టుంది. ఏం, కదలవేం? ఎలాగా వెళ్లదని మరింత ధైర్యం తెచ్చుకుని కవ్విస్తూ రెట్టించాడు. మంగళ మౌనంగా వీధి గుమ్మంకేసి నడవసాగింది. రాజు అంచనా తారుమారైంది. నిజంగా వెళుతుందేంటి చెప్పమా? కంగారు పడిపోతూ గుమ్మం దాటబోతున్న మంగళని పిలిచాడు. గట్టిగా పిలిచానని అనుకున్నాడు. అప్పటికే చెవులు దెబ్బలేసిపోయినట్టు మంగళ వెనుతిరిగి చూడకుండా పరుగు ప్రారంభించింది.
ఉస్సూరంటూ ఇంట్లోకొచ్చాడు రాజు. ఇల్లంతా బోసిపోయినట్లుంది. వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ వండిన వంట ఓ పక్కన పెట్టుంది. ఓ పక్క 2 పీటలు వాల్చి కంచాలు మంచినీళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎంత పొరపాటు చేశాను. లోపలే కుమిలిపోతూ తిండి తినడానికి మనస్కరించక ఇప్పుడు వెంటనే వెళ్లి పిలిచిన మంగళ రాదన్న భయం పీడిస్తుంటే నీరసంగా మంచం మీద వాలాడు. 2 జాముల వేళ మంగళ కడుపులో కరకరలాడిపోతుంది. ఓ పక్క ఎండ చురుమంటోంది. లోపల అవమానాగ్ని దహించేస్తుంది. గర్భగుడి ముందు కూర్చుంది మంగళ. కటకటాల తలుపులు వేసి పూజారి కూడా ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఎక్కడా మనిషి లేడు. అమ్మవారి విగ్రహం జాలిగా మమతగా తనకేసి చూస్తున్నట్లుంది. ఉబికుబికి తన్నుకొచ్చింది దుఃఖం. ఏడ్చి ఏడ్చి హృదయం కాస్త తేలికపడ్డట్టు అనిపించాక లేచి అక్కడి నుండి బయలుదేరింది. చెరువుకెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని కడుపు పట్టిన నీళ్లు తాగి రావి చెట్టు తిన్నె మీద మానుకానుకుని కూర్చుంది. ఏ క్షణానో చిన్న మగత పట్టేసింది. సాయంకాలం ఇంచుమించు దీపాలు పెట్టేవేళ తలుపు చప్పుడైతే లేచి పరిగెత్తుకు వెళ్లిన రాజు ఒక్కసారి నిరుత్సాహపడిపోయాడు ఎదురుగా నిల్చున్న వసుమతిని చూసి. నువ్వో వసు, రారా అన్నాడు లాంఛనంగా ముఖం చాటు చేసుకుంటూ. ఇప్పుడు అతనికి ఎవరు ఎదురుపడినా ఎలా పలకరిస్తారోననే భయంగా ఉంది. మంగళుందా రాజు అని వసుమతి అడిగిన తర్వాత అతడికి కొంచెం భయం తగ్గింది. అబ్బే లేదే, ఉదయాన్నే వెళ్ళిపోయింది అన్నాడు. జరిగిన గొడవంతా వసుమతికి తెలియడం రాజుకిష్టం లేదు. ఎక్కడికి? వాళ్ళింటికి. వాళ్ళింటికా? ఆశ్చర్యంగా చూసింది వసుమతి. కొంపదీసి అంతా తెలిసే ఏమీ ఎరగనట్టు అడుగుతుందేమోనని ఓ చిన్న అనుమానం వచ్చి మళ్లీ భయపడ్డాడు రాజు. ఇంకేం ఇల్లు ఏనాడు అమ్మేసిందిగా? ఏంటి, ఇల్లు అమ్మేసిందా? నిజమా? నెత్తిమీద పిడుగుపడ్డట్టయి అడిగాడు. అరే, ఆ సంగతి ఎంతవరకు నీకు తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉందే. అయ్యయ్యో, దానికోసం ఎంత గొడవైంది. ఆ విషయంలో ఇప్పటికీ నాన్న దగ్గర భయపడుతూనే ఉంది. అదంతా వేరే సంగతనుకో. మా ఇంటికే తీసుకుపోదామనుకుంటే రామం గౌరి దాన్ని గడప కదలనిచ్చారు కాదు. ఇవాళ కాకపోయినా 4 రోజులు పోయాకైనా మంగళ ఇక్కడ ఉండవలసిందే కదా అంటూ అప్పట్నుంచి వసుమతి గుమ్మనంగా నవ్వింది. మరైతే నిన్న రాత్రి? అర్ధోక్తిలో ఆగాడు బాధగా. వసుమతి నవ్వింది. మా ఇంటికొచ్చేసి నాన్న లేస్తే ఆ ఇంటి గొడవ తెచ్చి కేకలేస్తారని భయపడి పిల్లిలా నా పక్కనే పడుకుని తెల్లారకుండా లేచొచ్చేసింది. దాని సంగతే అంతరాజు. ప్రతి వాళ్ళని ఏదో ఆట పట్టించి ఏదో చిలిపిచ్చేష్ట చేస్తేనే గాని దానికి పొద్దు గడవదు. నిన్ను సస్పెన్స్లో పెట్టి వినోదిస్తుందన్నమాట. వినోదించడం కాదు, విలపిస్తూ ఉండుంటుంది తన ప్రవర్తనకి. తను చేసిన నిర్వాకం తెలిస్తే వసుమతి ఎంత అసహించుకుంటుందో. లోలోన మదన పడిపోతున్నాడు రాజు. మా ఇంటికి కూడా రాలేదు, ఎక్కడికెళ్ళుంటుంది చెప్పమా అంటూ రాజు ముఖంలోకి చూసి అతని కంగారుకి అసలు కారణం తెలియక ఇంకేదో ఊహించుకుని నవ్వుతూ వచ్చేస్తుందిలే రాజు. ఊరల్లా దానికి పనులేగా, అన్నీ చక్కబెట్టుకుని వస్తుంది. ఏం కంగారు పడుకు. చూడు, పెరట్లోంచి ఆవు ఎలా అరుపు ప్రారంభించిందో. దానికోసమేనా ఈ వేళకొచ్చి తీరుతుంది. పాలు తీయాలిగా అంది. పెరట్లోంచి అంబా అని గోల పెడుతోంది ఆవు. వసుమతి ఆ మాట అనే వరకు రాజు ఆవు సంగతంతగా పట్టించుకోలేదు. అతని దృష్టి వేరుగా ఉంది. దూడ కూడా ముద్దు ముద్దుగా ఎంబే అంటూ పల్లి దగ్గరకు చేరుకునేందుకు అతలాకుతలమైపోతుంది. నీ వెళ్ళొస్తా రాజు, రేపు మా గోవింద్ వస్తున్నాడు. మంగళ రాగానే చెప్పు. అన్నట్టు వచ్చిన పని మరిచిపోయాను. రేపు నువ్వు కూడా మా ఇంటికే భోజనానికి వచ్చేయాలి. నాన్న మరీ మరీ చెప్పమన్నారు. మంగళని తొందరగా నీ రమ్మన్నాను చెప్పు. నాకు చాలా పనులున్నాయి. మంగళైతే నాకు సాయంగా కూడా ఉంటుంది. అసలేవాడు అమెరికాను చూస్తున్నాడు కూడాను. ఏర్పాట్లవి పగడ్బందీగా చెయ్యాలి. మర్చిపోకేం, వస్తా మరి అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. కత్తివేటుకు నెత్రుచుక్క లేకుండా అయిపోయింది రాజు ముఖం. బాధగా 2 చేతులతో చెంపలు రుద్దుకున్నాడు. ఓ క్షణం అయోమయంగా చూసి అంతలోనే ఒక నిశ్చయానికొచ్చి చెప్పులేసుకుని వీధి తలుపు గొళ్ళెం పెట్టి బయలుదేరాడు. ఓసి నువ్వటే పెళ్ళిళ్ళ పేరమ్మా, ఇంత చీకటి పడే వరకు నీలాట్రేవు దగ్గర ఏం చేస్తున్నావు? రాజుకు చేసిన ఉపదేశం ఎంతవరకు ఫలించిందో అంచనా వేసుకుంటూ లోపల కుతూహలాన్ని దాచుకుని ఆప్యాయంగా అడిగాడు రంగనాథం. మంగళ నోటి నిండుగా నవ్వింది. పెళ్లి కూతురుని వెతుకుతున్నాను మావయ్య, నీకోసం. ఇది వరకంటే నీకు మంచి శరీర పటుత్వం ఉండేది. గంటల కొద్దీ నిలబడి నీ బాధేదో నువ్వు పడేవాడివి. ఇప్పుడో పాపం ముసలాడవైపోతున్నావు. దానిమీద బోలెడు కార్యభారాలు. అందుకని మరే నేనే రోగం కుదిరిందా అన్నట్టు మరింత నవ్వడం మొదలుపెట్టింది మంగళ. పోనీ కదని ఊరుకుంటుంటే బొత్తిగా హద్దు పద్దు లేకుండా పోతున్నావు. నాకు పెళ్ళంటే నీ ముఖం గుంజుకున్నాడు రంగనాథం. పక్కనుంచే నీళ్ల బిందెలతో పోతున్న ఆడంగులు కిసుక్కున నవ్వుతున్నారు. అరే, అంతలోనే విసిగిపోతే ఎలా మావయ్య? నన్నెలా పెళ్ళిళ్ళు పేరమ్మా అనని అన్నావు కదా. ఆ బాధేదో నే పడతాలే. నీకు పెళ్లి కావాలి, నాకు అత్త రావాలి అని నేనెంత మురిసిపోతున్నానో నీకేం తెలుసు? వీల్లేదు మావయ్య, నీకు పెళ్లి జరిగి తీరాలి.
కసిగా లోపల పొళ్ళు కొరుక్కుంటూ పైకి గారం కురుస్తూ అంది. అవును బాబు, మంగం చెప్పింది కరెక్టే. మీకేటోసైపోనాది ఇంతకే? వెనక నుంచి వంత పాడాడు అప్పిగాడు సంబరంగా. చే నోర్మీ వెధవ. మంగళ ఏ ఉద్దేశంతో అలా అందో గ్రహించిన రంగనాథం కసినంతటినీ వాడి మీద కొమ్మరించి కదిలాడక్కడ్నుంచి. నీలాటి రేవున జనం సందడి బాగా తగ్గిపోయింది. పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి. వాటికి గూళ్ళున్నాయిగా, అందుకే అంత ధీమాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటూ మంగళ బాధగా లేచి ఆ చీకటిలో నడక ప్రారంభించింది. ఎటువైపు పోతుందో తనకే తెలియడం లేదు. మంగళ దూరాన రాజు కంఠం చెవుల్లో అమృతం పోసినట్టయింది. భరించలేని ఆనందంతో మనసు ఉబ్బితొబ్బిబోతుంటే కళ్ళు మెలమెల్లాడాయి. రాజు పొరుగున మంగళను చేరుకున్నాడు. ఆ వెలుగు చీకట్లలో కాసేపు ఒకరినొకరు చూస్తూ నిల్చుండిపోయారు. అప్పటి వారిద్దరి భావాలు వర్ణాతీతమైనవి. ఇద్దరి చెవుల్లోనూ కళ్యాణరాగం మారుమ్రోగుతుంది. కాని వారి నోటొచ్చే మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎంత పొద్దుపోయేదాకా ఏం చేస్తున్నావిక్కడ? పదింటికి. తప్పు పనిచేసి భయపడి పారిపోయిన వాళ్లను అదిలించినట్టు జబర్దస్తిగా అన్నాడు రాజు. ఇంటికా? ఏ ఇంటికి? కాతర్లేకుండా అడిగింది మంగళ. మా అమ్మ మనింటికి. ఓ యబ్బో, ఏం పొత్తు? మనిల్లట మనిల్లు, నే రాను. ఏయ్ మంగళ, చెప్తుంటే నీకు కాదు, నడు ముందు. రానని చెప్తుంటే నీకు కాదు? ఏంటా మొండితనం? ఏంటా చలాయింపు? తెక్మక్ పడ్డాడు రాజు. రమ్మనప్పుడల్లా రావడానికి, పొమ్మనప్పుడల్లా పోవడానికి నేనెవరిననుకున్నావు? పొమ్మనే హక్కు లేదు రాజు నీకు అంటే అవును నిజమే అనేసేవాడేమో కూడా. కోపంలో ఏదో అన్నాననుకో, అంత మాత్రానికి ఇంత దురుస్తానవా? కోపంలో అనవలసిన మాట అనరాని మాటలు లేవేటి? అక్కడికి కోపం తెచ్చుకునే హక్కు నీకొక్కడికే ఉందేటి? ఇన్ని మాత్రం ఎవడు తెచ్చుకోవద్దన్నాడు? ఎంత మొండి సెకండ్వి. గౌరీ రామం బావ ఇది నీళ్లు అనుకోమన్నారు అని సాగదీయకపోతే ఇది నా ఇల్లు, నేను కదలను, ఏం చేస్తావో చేసుకో అనలేదేమిటి పాపం? నీకు మాట్లాడడం మరొకరు చెప్పాలా? అంటూనే మంగళ ఏమి అనుండాల్సిందో చెప్పాడు. ఎక్కడ అగురించావురా రంగనాథం? రాజు ఏమంటున్నాడో వింటే ఉరేసుకుని చొద్దువేమో నువ్వు. పీడ వదిలిపోను. మంగళ మనసు ఆనందంగా కేరింతలు కొడుతోంది. పోయిన పొద్దు చాలనేదేమిటింకా? మీనమేష లెక్క పెడుతున్నావు, నడు నడు అంటూ మెదలకుండా నిల్చున్న మంగళ చేయి పుచ్చుకుని బరబరా లాక్కుపోయాడు రాజు. ఉద్ధరిస్తున్నట్టుగా కదిలొచ్చింది మంగళ. పొద్దున వేసిన కంచాలు పీటలు అలాగే ఉన్నాయి. అంటే రాజు కూడా తినలేదన్నమాట. చిచ్చి, ఎంత పాపిష్టితను! రాజు చెప్పినట్టు అనే ఉండాల్సింది. వేదవు మట్టి బొరకి తోచి చేస్తుందా ఏమన్నానా? బాధగా అటే చూస్తూ నిలబడింది మంగళ. ఓ పక్క కడుపులో కాలిపోతుంటే ఇంకా ఏంటాలోచిస్తున్నావు? పెట్టు ముందు అంటూ పీట మీద చెతికిలిబడి చొరవగా తనువు వడ్డించడం ప్రారంభించాడు రాజు. చల్లారిపోయిన పదార్థాలన్నీ ఎంతో కమ్మగా ఉన్నాయనిపించి ప్రీతిగా తినేశారిద్దరూ. చెప్పడం మరిచిపోయాను. రేపు చౌదరి గారి గోవింద్ వస్తున్నాడట. వసుమతి సాయంకాలం వచ్చి చెప్పింది. నిన్ను చాలా తొందరగా రమ్మంది ఇప్పుడే. రేపు మనిద్దరికీ భోజనాలు కూడా అక్కడే. అన్నట్టు ఈ వేళకి వెళితే వెళ్ళావు కానీ రేపటి నుంచి రాత్రిపూట వాళ్ళింటికి వెళ్ళద్దు. పంట ఏపుగా ఎదుగొచ్చింది. పొలంలో ఎవరైనా కాపు ఉండడం మంచిది. నేనెలాగా అక్కడే ఉండాలనుకుంటున్నాను రాత్రులు. ఏదో హడావిడి పడుతున్నట్లు గబగబా చేయి కడిగేసుకుంటూ అన్నాడు రాజు. అంటే రాజుకన్నీ తెలిసిపోయన్నమాట. ఉదయం అలా కసిరి పొమ్మన్నందుకు పాపం ఎంత బాధపడ్డాడో ఏమో. మంగళకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరై పొలమారింది. రాజు పీట మీద నుంచి లేవబోతూ ఒక్క క్షణం మంగళ ముఖంలోకి దీర్ఘంగా చూసి అదేదో చాలా రహస్య విషయంలో అన్నాడు. చూడు మంగళ, నువ్వు నన్నేమన్నా ఎన్ని కొంటి పనులు చేసినా నేను ఏమనుకోను. కానీ నలుగురు నీ గురించి చెడుగా చెప్పుకుంటే విని మాత్రం సహించలేను. అది జ్ఞాపకం పెట్టుకో చాలు. రాజు అన్న మాట సగం సగమే బోధపడినట్లు అనిపించింది మంగళకి. ఆ బోధపడిన సగభాగం పెద్ద ప్రశ్న గుర్తులా తలలో నిలిచిపోయింది. ఆ రోజు చౌదరి గారిల్లు పెళ్లివారిల్లులా కళకళలాడుతోంది. గుమ్మాలన్నింటికీ మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకాల బొట్లు తీర్చిదిద్దారు. ఎటు చూసినా ఎవరి ముఖాల్లో చూసినా ఆనందం తాండవమాడుతోంది. చౌదరైతే 25 ఏళ్లు వెనక్కిపోయి పొరువంలో ఉన్నవాళ్ల అతి చలాకీగా వీళ్లకి వాళ్లకి పనులు పురమాయించుకుంటూ ఇల్లంతా కలి తిరుగుతున్నాడు. కొడుకు పెద్ద డాక్టరై అమెరికా నుండొచ్చాడు. ఆ పాలెం మొత్తానంత చదువుకున్నవాడు, విదేశాలు తిరిగొచ్చినవాడు లేడు మరి. రాజు కూడా చౌదరి వెంటే తిరుగుతున్నాడు. అతనికి చౌదరి వ్యక్తిత్వం మీద ఎనలేని గౌరవం. దిక్కు ముక్కు లేక దెబ్బ కొట్టుకుపోడుండాల్సిన పొలం అతని ఔదార్యం వల్లనే ఈరోజు పచ్చని పైరుతో కళకళలాడుతోంది. ఏదో చేశానన్న భేషజం కూడా అతనిలో ముచ్చుక్కైనా కనిపించదు. ఇన్నాళ్లు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటూ సకల చివాట్లు పెట్టగల చనువుంది అతనికి. అయినా కిమ్మం లేదు. ఊరంతా ఉడుకుడికి చేస్తున్న గౌరి గురించి అతను పల్లెత్తు మాట అనలేదు. తనకు తానుగా ఆ విషయం కదిపితే ఏమనేవాడో తెలీదు కాని
గౌరి ప్రసక్తి వస్తే చౌదరి ముందు ఎలా నిల్చోవాలి అని భయపడిన రాజు అతని విషయాలే తీసుకురాకపోవడం మరింత ఆనందంగా ఉంది. ఇంటికప్పుడే పెళ్లికళొచ్చేసినట్టుంది కదా రాజు? లోపల పొంగు దాచుకోలేక పైకి అనేశాడు చౌదరి. ఎందుకు రాదండి? గోవిందు వసుమతికి ఎలాగో తొందరలోనే పెళ్లిళ్ళవుతాయిగా. తాను అతని సరదాను పంచుకుంటూ అన్నాడు రాజు. మరి మంగళ సంగతి వదిలేశావేం? గుట్టిగా అడిగాడు చౌదరి. రాజు ఏమంటాడోనని మంగళ కిటికీ వెనక పొంచి నిల్చుంది. ఆ పిల్లకి పెళ్లిళ్ళు చేయించడమే తప్ప చేసుకోవడం చేత కాదండి. అలా అంటున్నప్పుడు రాజు ముఖం ఎలా ఉందో చూడాలనిపించింది మంగళకి. కాని రాజు వెనుతిరి కూర్చున్నాడు. చౌదరి పకాలన నవ్వాడు. ఇది చేసుకునేదేమిటో గట్టిగా పట్టుకుని మెడలు వంచి ముడుముళ్ళు వేసేయడమే. చౌదరి మాటకు రాజు కూడా నవ్వుతున్నాడు. మంగళ మనసు నెమ్మదించింది. రాజు, 3 పెళ్లిళ్ళు ఒకే పందిరి కింద జరగాలి. ఊరంతా మారుమరుగు పోవాలి. గోవింద్కప్పుడే సంబంధం సిద్ధంగా ఉంది. ఇంకా ఏదో అంటూ పొంగిపోతూ చౌదరి చెప్పుకుపోతుంటే పొంచి వింటున్న మంగళని చెవు పట్టుకుని వెనక్కి లాగాడు గోవిందు. చెవు మనబోతే హిష్ అని నోరు మూస్తూ. ఇప్పుడు చెప్పు, కృష్ణ ఎలా ఉంది అన్నాడు చెవి వదిలి. అంతవరకు రహస్యంగా మాట్లాడడానికి అతనికి సందు దొరకలేదు. ఓ పక్క భోజనాలు సిద్ధమవుతుంటే అమెరికా నుండి వచ్చిన అన్నగారికి అయ్యో మళ్ళీ ఇండియాలో పడ్డామే అన్న బాధ కలగకుండా ఉండడం కోసం భోజనం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలా అని చూస్తోంది వసుమతి. ఎలాంటి అవాంతరాలొచ్చినా ఇంతవరకు నీ మీద ఆశతోటే పాపం బతుక్కొస్తోంది. ఇకపై ఏమవుతుందో తెలీదు మరి. అంటే ఆశ్చర్యంగా అడిగాడు గోవిందు. ఇప్పుడు నాన్న చెప్పిన మాటలు వింటే నాకు భయంగా ఉంది. పొన్నవలస జమీందారు నీకు పిల్లనిస్తామని వచ్చాడట. చూడబోతే నాన్నకి నచ్చినట్టే కనిపిస్తోంది. ఏం జరుగుతుందో మరి. మంగళ, ఎక్కడికి పోయావే? డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి గోల పెడుతోంది వసుమతి. అంతా భోజనాన్ని కూర్చున్నారు. వంటవాడు పాపయ్య గోవింద్ వస్తున్నాడని వసుమతి కుట్టించిన బట్లర్ డ్రెస్లో ఇమడలేక నానా అవస్థ పడుతూ వడ్డిస్తున్నాడు. ఇదేమిట్రా ఈ వేషం? చౌదరి ఆశ్చర్యపోయాడు. మన గోవింద్ బాబు కోసమని వసుమతమ్మ కుట్టించింది బాబు, సంతోషంగా చెప్పాడు పాపయ్య. ఏంటి, నాకోసమా? హడలిపోయినట్టు ముఖం పెట్టాడు గోవిందు. చే ఊరుకోరా, వాడికి తిన్నగా చెప్పడం రానంత మాత్రాన నువ్వేం వేషాలేకర్లేదు నవ్వింది వసుమతి. అసలింతకీ ఇన్నాళ్లుగా అమెరికాలో ఉన్నది నువ్వా వసుమత అని అనుమానం వస్తోంది నాకు అని రాజు జోక్ చేస్తే ఉబ్బి తబ్బిబ్బయింది వసు. ఎరా, ఇక నీ సంగతేంటి? పొన్నవలస జమీందారు నీకు పిల్లనివ్వాలని మహా మోజుగా ఉన్నాడు. పిల్ల చదువుకుంది, తెలివైంది, అందమైందిను. ఫోటో కూడా పంపించారు. సాక్షాత్తు పార్వతీదేవిలా ఉంది. ఎల్లుండి ఉదయాన్నే 8 గంటలకొస్తామని, వీలైతే పెద్దల మధ్య ఓ మంచి మాట మాట్లాడేసుకుందామని నిన్ననే మనిషిని కబురు పెట్టారు. నీకూడా ఏమీ అభ్యంతరం ఉండదన్న నమ్మకంతో సరే అన్నాను. అంచేత నాన్న, నా పెళ్లికేం తొందరిప్పుడు? నోట్లో పెట్టుకున్న ముద్ద మింగలేక అవస్థపడుతూ అడిగాడు గోవిందు. ఏమన్నావ్? ఇన్నేళ్ళొచ్చి ఇంకా తొందరలేదు గదిమాడు చౌదరి. గబగబా 4 పంక్తులు రాసేసి కవర్లో పెట్టాడు గోవిందు. మంగళ, చిన్న ఉపకారం. ఇది ఎలాగైనా కృష్ణకిచ్చొస్తావా? నెమ్మదిగా ప్రాధేయపడ్డాడు. ఓహో, వ్రాయబారమా? గోవిందు, నాకిక చాలా భయంగా ఉంది. ఎవరికీ చెప్పనని నీకు మాటిచ్చాను కదా అని ఇన్నాళ్ళు నోరు మూసుకున్నాను. కానీ నాకు మోసం చేస్తున్నట్టే తోస్తోంది ఇదంతా. ఇక ఈ ముసుగులో గుద్దులాట మంచిదని తోచడం లేదు స్థిరంగా అంది మంగళ. ఏం చేయమంటావు? మరో మార్గం లేదు. నాన్న మాటలు విన్నావుగా. నువ్వు విదేశాలు కూడా వెళ్ళొస్తున్నావు. ధైర్య సాహసాలు ఎక్కువవుతాయేమో అనుకున్నా. నా అంచనా తప్పన్నమాట. అంత మాత్రాన నేను పిరికివాణనుకోకు మంగళ. ముందుగా తెలిస్తే చాలా రసాబాస్ అవుతుంది. ఇప్పుడు పెళ్ళైపోయాక నన్నేమీ చేయలేరు. కాకపోతే 4 కేకలు వేస్తారంతే. అందుకే రేపు రాత్రికల్లా కృష్ణని సిద్ధంగా ఉండమను. ఎల్లుండి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని వెంటనే తిరిగి ఇక్కడికే వస్తాం. ఈలోగా వచ్చిన వాళ్ళు వాళ్ల మానాన పోయారా సరే సరే, లేదా మమ్మల్ని చూడగానే పోతారు. ఇంకేమీ గొడవ ఉండదు. వద్దొద్దు, అలా వద్దు. ఇంకేమీని ఆలోచించు. ఇక ఆలోచించేదేమీ లేదు. ఇదొకటే సరైన పద్ధతి. ఈ పెళ్లి జరగాలంటే మరో గత్యంతరం లేదు. ఏ కారణం చేతనైనా రసాబాస్ అయిందా? కృష్ణ ఉరేసు చేస్తుందని నువ్వే చెప్పావు. వెళ్ళిరా ముందు ప్లీజ్ అంటూ గెడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు గోవిందు. కృష్ణవేణి పరిస్థితి జ్ఞాపకం వచ్చేసరికి మంగళ నోరు మూతపడింది. విధిలేనట్టుగా ఉత్తరం అందుకుని నెమ్మదిగా ఎవరికీ తెలియకుండా బయటపడింది. వెళ్ళినంత ఆత్రంగానూ తిరిగొచ్చింది కూడా. ఏమైంది? ఏమంది కృష్ణ అంటూ ప్రశ్నలు కురిపించాడు గోవిందు. ఏమనాలో అదే అంది గోవిందు. కృష్ణకి నీ మీద కావలసినంత నమ్మకం ఉంది, గౌరవం ఉంది. కానీ నీ భార్యగా తప్ప మరొకలా ఈ పాలెం పొలిమేరలు దాటలేనంది. అసలే హీనంగా చూడబడుతోన్న వాతావరణంలో పెరిగి అలా లేచి రావడానికి మహాప్రాధం చేసినట్టుగా ఉందట. అంచేత తన మనస్సంతృప్తి కోసమైనా సరే తను తల్లిగా చూసుకునే సర్వమంగళాదేవి సన్నిధిలో మెడలో పసుపు తాడు వేసి భారీగా నీ వెంట తీసుకువెళ్లమని బతిమాలుకున్నానని చెప్పమంది. అటుపై నీ ఇష్టం.
గోవిందు కాసేపు దీర్ఘంగా యోచించాడు. ఓ నిశ్చయానికొచ్చి బింకంగా తలాడించి మంగళ చెవిలో ఏదో చెప్పాడు. మర్నాడు అర్ధరాత్రి సమయంలో సర్వమంగళాదేవి గుడి ముందు. నాకు భయమేత్తంది సామి. భయం నటిస్తూ దూరంగా జరిగింది పాలేరు అప్పిగాడి పెళ్ళం నూకాలు. పిచ్చి నూకాలు, నేనుండగా భయమెందుకే అంటూ మొత్తుగా దాన్ని చేయి పట్టుకుని లాగుతున్నాడు రంగనాథం. రెండు కళ్ళెప్పదీసుకుని మంగమ్మ నన్నే సూతనట్టుంది. ఎవరు? మంగళ? అదిరి పడ్డాడు. ఆ మంగమ్మ కాదు సామి, అమ్మోరు మంగమ్మ తల్లి అంది మరింత భయంగా గుడ్లు తిప్పుతూ. అంతే కదా, ఈ మంగమ్మ ఒట్టి బొమ్మనే నూకాలు, మరేం పర్వాలేదు. చూస్తే చూడండి, అవి రాతి కళ్ళు రాతి చెవులు, చూడలేవు వినలేవు. ఒకవేళ చూసినా విన్నా కూడా నోట్లో నాలుగు లేదుగా, రామరి అని మళ్ళీ లాగాడు. మా ఓడు లేచి చూసిందంటే నా పేనం పోతాది అని మళ్ళీ దూరం జరిగిందది. దెయ్యమ్ముండా, నీ నసుగుడికి విరుగుడు నాకు తెలుసులే అనుకుంటూ జిగజిగా మెరుస్తోన్న ఓ రాళ్ల నెక్లెసు జేబులోంచి తీసి చూపించాడు రంగనాథం. నూకాలు కళ్ళు మెరిశాయి. నీ మనసు ఎన్నముద్ద సామి అంటూ మెల్లగా దగ్గరికి చేరింది. నెక్లెస్ మెడలో పడింది. ఎంత వేగం ఇంటికి పోయి అద్దంలో చూసుకుంటానా అని తాతాలాడుతోంది నూకాలి మనసు. ఎక్కడ పొండాకు రాలినా ఎండాకు చొప్పుడైనా హడలిపోయి నాలుగు వైపులా చూస్తున్నాడు రంగనాథం. కనుచూపు మేరలో చిన్న వెలుగు కనిపిస్తోంది. తెల్లవారుజామున బండికెళ్లవలసిన వాళ్ళు ఒంటెద్దు బళ్లలో ఆ వేళప్పుడు ఆ తోవంట వెళ్లడం మామూలే. నేనెళ్తా సామి అని దిగ్గున లేచింది నూకాలు. ఉండు అంటూ జాగ్రత్తగా రెండు చేతులు దాని మెడ మీద వేసి నెక్లెస్ కుక్కను తప్పించేశాడు రంగనాథం. పెద్ద దొరికిది న్యాయమేనా? నీరు కారిపోయి ఏడు ముఖం పెట్టేసిందది. చచ్చ ఊరుకోవే, ఇది నీ మెడలో ఎప్పుడు పడిందో అప్పుడే నీదైపోయింది. నా దగ్గరుంటేనేటి, నీ దగ్గరుంటేనేటి, కానీ నీ దగ్గరుంటే నలుగురు అనుమానిస్తారు. ఎంత విలువైనగా నీ దగ్గరికెలా వచ్చిందా అని. ఆపిగడికి తెలిసిందంటే సున్నంలో కెమికల్ లేకుండా విరగదంతాడు. నీ మంచిగా చెప్తున్నా. ఇదిగో, నీ ఖర్చులకు పనికొస్తాయి. ఈ 2 రూపాయలు దగ్గరుంచుకో, వెళ్ళిరా మరి. జేబులోంచి ఇన్ని చిల్లర డబ్బులు తీసి గుప్పెట్లో పోసి పో ఎవరు వస్తున్నారు అని తొందర పెట్టాడు. అలా ఆ నెక్లెసు ఎందరి మెడల్లో అమిరి మళ్ళీ రంగనాథం జేబులో పోయిందో తెలియని నూకాలు అయోమయంగా అది నిజమే అనుకుంటూ తన గుడిసివైపు జారుకుంది. రంగనాథం నెక్లెస్ జేబులో పెట్టేసుకుని తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు. ఈసారి ఆ వెలుతురు బాగా దగ్గరవుతోంది. అది లాంతరని తెలుస్తోంది. ఎండుటాకులు గలగల్లాడుతున్నాయి. కాని ఎద్దుబండి మాత్రం కాదు, ఎవరో మనుషులటే వస్తున్నారు. చెట్టు చాటుకు చేరి కళ్ళు చికిలించి పరీక్షగా చూశాడు. 1, 2, 3, 4 ఆకారాలు. ఎవరు చెప్పమా? అరే మంగళ! మంగళని ముందు సులువుగా గుర్తుపట్టాడు. రెండో ఆకారం మన కోవెల పంతుల్లా ఉన్నాడు అనుకున్నాడు. ఇంకొంచెం దగ్గరయ్యారు వాళ్ళు. వాడు చౌదరి గారి గోవిందు. మరి ఆ పక్కనెవరు చెప్పమా? మాణిక్యం కూతురు కృష్ణవేణిలా ఉంది. అదన్నమాట కదా, ఇప్పుడు అర్థమైంది. తల తాటించాడు. కోవెల పంతులు గుడి తలుపులు తెరిచాడు. మిగిలిన ముగ్గురు మౌనంగా అటు ఇటు నిల్చున్నారు. పూజారి ప్లాస్టిక్ బోట్లోంచి ఏవేవో వస్తువులు తీసి పళ్ళెంలో పెడుతున్నాడు. బొడ్లోంచి ఏదో ఓడదీసి శుక్లాం వరదనం విష్ణు అని ప్రారంభించాడు తన సహజ కంఠంతో. పంతులుగారు మెల్లగా అని నోరు నొక్కాడు గోవిందు గాబరాగా టైం చూసుకుంటూ. మంగళ మాటిమాటికి బయటకొచ్చి భయంగా ఇటు అటు చూసి వెళుతోంది. ఓహో, మరేం దీనిలో కూడా దీని ఆధ్వర్యమేనన్నమాట. రాజు లేకుండా ఇది ఒక్కరితే రావడంలోనే తెలుస్తోంది. ఇదంతా లోపాయికారి వ్యవహారము. నాకు పెళ్లి చేస్తుందట. కాని దీనికి నీ పెళ్లి చేయలేను. ఉల్లాసంగా మీసం మెల్లేసుకున్నాడు రంగనాథం. పంతులుగారు, మీకు వచ్చును కదా అని ఇప్పుడు ఆ మంత్రాలన్నీ ఏకరో పెడుతూ కూర్చుంటే ఎక్కడవుతుందండి? మేమింకా నడిచి స్టేషన్కి వెళ్లాలి కూడాను. మంగళసూత్రం కట్టేటప్పుడు చదవాల్సిందేదో వేగం కానివ్వండి అంటూ పంతులు చేతిలోంచి మంగళసూత్రాలు లాక్కున్నంత పనిచేశాడు గోవిందు. మాంగళ్యం తంతునానేనా? చకచక అందుకున్నాడు పంతులు. కృష్ణవేణి మెడలో 3 ముళ్ళు పడ్డాయి. ఇంకే ఆర్భాటాలు లేకపోయినా కొత్త బట్టలు, పూలదండలే వధూవరులకు కావలసిన కళ తీసుకొచ్చాయి. హారతి తీసుకుని సాష్టాంగ నమస్కారం చేశారిద్దరు. పంతులు అక్షతలు జల్లాడు. ఆనందంతో తలమునకలవుతున్న కృష్ణవేణి కన్నీళ్లతో మంగళ వద్ద వీడుకోలు తీసుకుంటోంది. పంతులుగారు, నేను చెప్పిందంత అర్థమైందిగా. నేను తిరిగి వచ్చే వరకు 3వ కంటివాడికి తెలియకూడదు ఈ సంగతి, జాగ్రత్త అని మెత్తగానే హెచ్చరిస్తూ మంగళకేసి తిరిగాడు. వెళ్ళొస్తాం మంగళ, నీ సహాయం జన్మలో మరిచిపోం. నాన్న మళ్ళీ గుమ్మం తొక్కనిస్తే నీ పెళ్లికి పెత్తనమంతా నాదేలే, పద కృష్ణ అంటూ కృష్ణవేణి భుజం చుట్టూ చేయి వేసి నడిపించుకొస్తున్నాడు గోవిందు. పంతులు యథాప్రకారం తాళం బిగించి వెళ్ళిపోయాడు. నీ సాహసం ఇంతవరకు చేయించిన పని బాగానే ఉంది, కానీ ఇందులో నా ప్రేమే ఉన్నట్టు ఏమాత్రం బయటపడినా నా జీవితమే వ్యర్థమైపోతుంది. నా సంగతి గుర్తించుకుని వీలనంత త్వరగారా అని సాగనంపింది మంగళ.
అరే నాకింతగా చెప్పాలా మంగళ? నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో, జాగ్రత్త. నా గురించి నీకేమాత్రం తెలిసినట్టు ఉండకో అనేసి కృష్ణవేణితో చకచక అడుగులేస్తూ స్టేషన్ దారి పెట్టాడు గోవిందు. మంగళ కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం చేసి వెనుతిరిగి చీకట్లో కలిసిపోయింది. రంగనాథం ఒక రసవత్తరమైన నాటక ప్రదర్శన చూసిన వాళ్ల సంతృప్తిగా సంబరంగా చెట్టుచాటు నుంచి కదిలాడు. ఈ లీలా నాటకాన్నంతటినీ ఆడిస్తూ వినోదిస్తున్న సర్వమంగళాదేవి ఏమీ ఎరగనట్టు ఎప్పట్లా చిరు దరహాస వదనంతో చూస్తూనే ఉంది. తెల్లవారింది. వసుమతి బొమ్మల అలంకరించుకుని పెళ్లి సందడంతా తెచ్చేసుకుని చెడ తిరుగుతోంది. రాబోయే వియ్యంకుడు జమీందారు. అందుకు తగ్గ హోదాలో ఏర్పాట్లన్నీ చేయించి హుందాగా కూర్చుని చుట్టముట్టించి పక్కనే కూర్చున్న రాజుతో లోకాభిరామాయణం ప్రారంభించాడు చౌదరి. మంగళ, ఏంటా ముద్దునిద్రా? రాత్రల్లా ఏం పాటు పడుతున్నావు? లేలే, పెళ్లివారొచ్చే వేళ కూడా దగ్గరవుతుంది. మిగిలిన కలలు రాత్రి కందుగాలే, లేచిరా వేగం అని కుదుపుతోంది వసుమతి. తెలివి రాగానే మళ్లీ గుండెల్లోంచి వణుకు ప్రారంభమైంది మంగళకు. నిద్రలేమికి కళ్ళు కరకరలాడిపోతున్నాయి. ఏమీ ఎరగనట్టుండడానికి వీలనంత బద్ధకం పులుముకుంటూ లేచి చూడబోయేసరికి గోవింది రాత్రి పడుకున్న గదివైపే వెళుతోంది వసుమతి. వీడింకా నిద్రపోతున్నాడన్న అర్థం ఉంది. మరి అమెరికా వాళ్ళకి మన రాత్రి పగలుగా, అలవాటు ప్రకారం వీడికి రాత్రి నిద్రపట్టు ఉండదు. అయినా ఓ మూల పెళ్లివారుస్తుంటే నిద్రపోతేయలా అనుకుంటూ గది తలుపులు తెరిచింది. యువతల మంగళగుండెల్లో రైళ్లు పరిగెత్తనారంభించాయి. అరే, ఫారెన్ వెళ్ళొచ్చిన పాలెంబుద్దులు పోనట్టుంది. ఎవరికీ తెలియకుండా ఏ తెల్లవారుజామున లేచిపోయాడో ఏంటో అని నవ్వుకుంటూ బయటకొచ్చి కేశవల్ తాతని అడిగింది. నేను చూడలేదన్నాడు తాత. ఎవరినడిగినా అదే మాట. రాజు, వాళ్ళొచ్చే వేళైపోతుంది. వీడెక్కడికి పోయాడో ఏమో, కాస్త అలా చూసొస్తావు కంగారు పడుతూ అన్నాడు చౌదరి. అవును రాజు, అనుకున్న వేళకి వాళ్ళు కాస్త వచ్చేసి మనవాడు కనిపించకపోతే అమెరికా వెళ్ళొచ్చిన వీడికి పంక్చువాలిటీ మేనర్స్ లేవని కోరువాళ్ళు. ప్లీజ్ తొందరగా వెళ్ళొద్దు అని మరింత తొందర పెట్టింది వసుమతి. వసుమతి హడావిడికి మాటల ధోరణికి నవ్వుకుంటూ చెప్పులేసుకుని బయలుదేరాడు రాజు. మరో 5 నిమిషాల్లో పడవంత కారొచ్చి గేటు ముందు రాగింది. కంగారుని అణుచుకుంటూ భుజం మీద జరీ కొండువా నేల పారాడుతుంటే హుందాగా ఎదురు వెళుతున్నాడు చౌదరి. మంగళ, ఆ కారు చూసావా? దాన్ని ఇంపాలా అంటారు. అది విదేశీ కారు. కొంపలంటుకున్నట్టు ఓ మూల హడలి చేస్తుంటే ఆ ఇంపాల ఏంటో మంగళ తలకెక్కడం లేదు. అయినా వసుమతి ఇంకా చెప్పుకుపోతూనే ఉంది. ఈ మధ్య జగదీష్ ఇలాంటి కారే కొన్నాడు. బాగా ఉన్నవాళ్లేలే, నాన్న ఏ విషయంలోనూ అడ్డుపెట్టే అవకాశం లేదు. వసుమతి మాటలతో మరింత తలపోటొస్తోంది మంగళకి. జమీందారు అతని బృందమంతా వచ్చి ముందు హాల్లో కూర్చున్నారు. సూటు బూటుతో దర్జాగా కాకుండా నైట్ డ్రెస్తో వీధి తోవంటో గోవిందు వాళ్ళ ముందు నుంచే వచ్చేస్తాడేమోనని పెరటిగుమ్మం దగ్గర కేశవల్ తాతని కాపుంచింది వసుమతి. నిమిషాల మీద నిమిషాలు దొర్లిపోతున్నాయి. తెల్లారి లేచి పక్క మీద కృష్ణవేణి కనపడక ఇల్లు వాకిలి కలిదిరుగుతూ వెర్రెత్తిపోతున్న మాణిక్యానికి కిర్రెత్తించి అప్పుడే వస్తూ రాజుకెదురుపడ్డాడు రంగనాథం. తన కొడుక్కి పిల్లనివ్వనన్న చౌదరికి జమీందారికి కూడా ఎలాంటి అవమానం జరిగినా చూడాలనే ఎప్పటినుంచో ఉబలాటంగా ఉందతనికి. నువ్వొచ్చే తోవలో గోవింద్ ఎక్కడన్నా కనిపించాడా బాబాయ్? రాజీ అడిగాడు అతన్ని. ఏంటోనరా బాబు, నాకదే అర్థమై చావకుండా ఉంది. ఆయన నమ్మబుద్ధి కావడం లేదనుకో చూచాయిగా వదిలాడు. ఏంటి, ఏమైంది? ఆత్రంగా అడిగాడు రాజు. ఎవరో అర్ధరాత్రి వాళ్ళు చూశామంటారు. మన గోవిందు ఆ మాణిక్యం కూతురు, అదే ఆ సానిపిల్ల కృష్ణవేణి లేదు, దాన్ని రాత్రి ఆ అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకున్నాడట. మన మంగళే దానికి పెద్దరికం వహించిందంట. రాత్రికి రాత్రే వాళ్ళిద్దరూ స్టేషన్కి వెళ్ళిపోయారట. ఇలా ఎక్కడైనా జరుగుతుందంటావా? ఒకవేళ ఏదో వ్యామోహంలో గోవింద్ అలాంటి పని చేయబోయాడనుకో, మంగళ తెలిసి కూడా చౌదరికి చెప్పకుండా ఉంటుందా? మాటొచ్చింది కదా అని చెప్తున్నాను. భూమి మీద పడిన దగ్గర నుంచి అతని దయాదాక్షిణ్యాల మీద పెరిగిన పిల్ల కదా. అసలు అందుకే నేను నమ్మలేకపోతున్నాను సుమా. అదంతా కృతజ్ఞురాలు అనుకోలేకపోతున్నాను. పాపం, కాస్త తొందరపాటు వగేరాలుంటే ఉండొచ్చు కాని ఏమంటావ్ అంటూ అతి చాకచక్యంగా మంగళని ముద్దాయిగా రాజు మనసులో నిలబెట్టేసి తప్పుకున్నాడు రంగనాథం. సందట్లో సందడిగా మంగళ కూడా తగిన శాస్తి అనుకున్నాడు. దిగ్భ్రమ చెందిపోయాడు రాజు. అంటే తన దగ్గర అమాయకంగా తలుపుతోనే మంగళ తన హెచ్చరికలేమీ ఖాతరు చేయడం లేదన్నమాట. అతని రక్తం ఉడికిపోతోంది. అదే సమయంలో గంపగంగారమ్మలా జుట్టు విరబోసుకుని శోకాలు పెడుతూ చౌదరి ఇంటి ఆవరణలో ప్రవేశించింది మాణిక్యం. మంగళ పై ప్రాణాలు పైనే పోయాయి ఆ దృశ్యం చూడగానే. నా కొంప కూలిపోయింది బాబోయ్, అన్యాయమైపోయాను. మీ అబ్బాయి గారు మా పిల్లల్ని లేవదీసిపోయాడు సోదరి బాబోయ్, మీ వంటోళ్ళకి ఇది న్యాయమేనా అని గోల ప్రారంభించింది. చౌదరికేమీ అర్థం కాలేదు.
ఏయ్ మాణిక్యం, నీకేటి పిచ్చా ఎర్రా? అవతల పెద్ద మనుషులున్నారు, నీ గొడవేటి మధ్యలో వెళ్ళిపో ముందుగా నుంచి అని పాపయ్య తరుముతున్నాడు. మాణిక్యం కేకలతో పాటు సన్నని ఏడుపు కూడా ప్రారంభించింది. వీధి వాకిట్లో జరుగుతోన్న ఈ గడబిడకి వెనకవైపు నుంచి వసుమతి, కేశవులు, ఇంట్లో పనివాళ్లు అంతా పరిగెత్తుకొస్తే ఏంటో చోద్యం చూద్దామని రోడ్డు మీద నుంచి మరికొందరు ఇంట్లో ప్రవేశించారు. మాణిక్యం పెళ్లివారికేసి తిరిగి చెప్పడం ప్రారంభించింది. చూడండి బాబు, డబ్బున్నోరు ఎన్ని చేసినా చెల్లుబాటు అవుతుంది. మీరు తగు మనుషులు, మీరు చెప్పండి. చెప్పసేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని నా పిల్లల్ని లేవదీసిపోవడానికి ఈరికేటి అధికారం? చట్, నోరు మూసుకుని వెళ్ళి అవతలకి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా అంటూ వచ్చి ప్రతిఘటించింది వసుమతి. మీ అన్న గురించే తల్లి. నా మాట అబద్ధమైతే కోవెల పంతులు గారిని పిలిపించండి అమ్మాయి గారు. అంతవరకెందుకు? మంగం ఇక్కడే ఉండాల, పిల్లండిటు రెచ్చిపోతోంది మాణిక్యం. లో వసారాలో మంగళ గోడ కత్తుకుపోయింది. కత్తివేటుకు నిద్ర చుక్కలేదు ముఖంలో. రాజు కూడా అప్పుడే వీధిలో నుండి వస్తూ మంగళకేసి తినేసేటట్టుగా చూశాడు. జమీందారుకి, అతని అనుచరులకి సంగతంతా పూర్తిగా అర్థమైంది. చిచ్చి, ఎంత మర్యాద చేత్కరించుకుంటూ లేచాడు పొన్నవలస జమీందారు. నేను ముందే చెప్తే విన్నావా బావా? అందుకే వంశ మర్యాదలు తెలుసుకుంటేనే గాని ఇలాంటి విషయాల్లో దిక్కూడదంటారు. అసలు ఈ పాలెం వాళ్ల చరిత్రలన్నీ ఇలా ఉన్నాయని మునసబు కొడుకు సంగతి తెలియగానే నేను చెప్పలేదు. అయినా నిన్నింకా ఏదో భ్రమ వదలలేదు అప్పటికి. ఇప్పటికైనా నిజం బయటపడింది, అందుకు సంతోషించు. పోదాం అని బావగారిని తీసుకుని విశ్వస కారు దగ్గరికి నడిచాడు అతని బావమరిది. చౌదరి స్థాణువులా నిల్చునే ఉన్నాడు. అతని నోట ఒక్క మాట కూడా రాలేదు. మాణిక్యం మంగళ పేరు ఎప్పుడైతే చెప్పిందో వసుమతికి, చౌదరికి కూడా అప్పుడే నిలుగుడ్లు పడ్డాయి. ఏమే మంగళ, అసలేం జరిగింది? అది చెబుతుందంతా నిజమేనా? లోపలికొచ్చి భయంగా కొంచెం గుట్టుగా అడిగింది వసుమతి. మంగళ ఏమీ మాట్లాడలేదు. చౌదరి కుర్చీలో జారిపోయి కళ్ళు మూసుకుని తల పట్టుకుని కూర్చున్నాడు. వసుమతి భయపడింది. బయటనుంచొచ్చిన వాళ్ళకి సమాధానాలు చెప్పలేక కేశవులు సతమతమవుతున్నాడు. వసుమతి మాణిక్యాన్ని వారగా పిలిచింది. చూడు మాణిక్యం, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు గొడవపడే ప్రయోజనం లేదు. అందో లేదో సర్రులు లేచింది మాణిక్యం. ఎందుకు లేదు? ఏలంత పిల్లని ఇంత దాని చేసి దాని చేతుల్లోనే బతకాలనుకుంటే ఇలా చేసినందుకు గొడవ పెడతానా? పెట్టి తీరతాను. అదంతా తర్వాత ఆలోచిద్దాం. ముందు నాన్నగారి పరిస్థితి ఏమీ బాగలేదు. దయచేసి నువ్వు ఇంటికెళ్ళు. బ్రతిమాలతూనే వెనక తోవంట బయటకు నెట్టింది మాణిక్యాన్ని వసుమతి. చౌదరి మెల్లగా కళ్ళు విప్పాడు. ఎదురుగా వసరాలో మంగళ గోడ కానుకుని నిలబడి బిక్కుబిక్కుమని చూస్తోంది. కోపోద్రేకంతో అతని పళ్ళు పటపట్లాడాయి. ఈ జరిగిన రహస్య చర్యలో మంగళ చేయి కూడా ఉంది. తనకే ఏమీ తెలియలేదు. తెలిసి కూడా మంగళ చెప్పింది కాదు. ఏమాత్రం చూచాయిగా ఈ విషయం తెలుసున్నా ముందే మేల్కొనేవాడు. కనీసం పొన్నవలస జమీందారు, అతని పరివారం చేత ఇందరి ముందు అంత హీనమైన మాటలనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు. చౌదరికి అన్నింటికంటే వాళ్ల చేత మర్యాదలేని వంశం అనిపించుకున్నందుకే పొడుచుకు చావాలనుంది. దెయ్యమా, పోవేనా కళ్ళ ముందు నుంచి, పో ముందు! పిచ్చివాళ్ల గట్టిగా అరిచాడు. మంగళ ఆల్చెప్పల్లాంటి కళ్ళెత్తి బెదురుగా చూసి అలాగే నిలబడింది. నాన్నా, భయంగా వెనక నుండొచ్చి భుజం మీద చెయ్యేసింది వసు. వదులు నన్ను, దీని ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతుంది. వెనకపై దీని ముఖం చూడదలుచుకోలేదు. పొమ్మను ముందు దాన్ని, ఎదురుగా ఉండదని చెప్పు రెచ్చిపోతున్నాడు చౌదరి. మంగళ కదల్లేదు. ఏంటా మిడిగుడ్లు? ఆయన చెప్పిన మాట వినిపించిందా లేదా? కంగుమంది రాజు కంఠం. తుర్రున్న తూనిగలా బయటకు పరుగు తీసింది మంగళ. అయిపోయింది రాజు, నా పరువు పూర్తిగా గంగలో కలిసిపోయింది. వాడిలా చేస్తాడని, ఎప్పటినుంచో దీనికొక ప్లాన్ కూడా వేసుకున్నారని నేను ఊహించినైనా లేదు. విన్నావు కదా, నన్నేం చేయమంటావు చెప్పింక అంటూ ఉన్మత్తుళ్లా ఊగిపోతున్నాడు. నా అంచనా తప్పు కాకపోతే వస్తున్నప్పుడు కూడా ఒక దొరసాన్ని వెంటబెట్టుకురాకపోతే చూడువాడు అని అప్పుడేదో నోటుకొచ్చిన మాట మాట్లాడేసిన వసుమతి కూడా గోవిందిచ్చిన ఈ హక్కు నుండి ఎంతకీ తేరుకోలేకపోతోంది. ఆ రోజు మంగళకు తన మధ్య జరిగిన సంభాషణ, మంగళ కన్నీళ్ల పర్యంతమవడం అన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. వాడేదో వ్యామోహంలో పడి ఇష్టమొచ్చినట్టు వ్యవహరించాడనుకో. తెలిసిండు కూడా ఇది నాతో ఎందుకు చెప్పకపోవాలి రాజు? అయినా నా రోజులు బాగోలేనప్పుడు ఎవరిననుకుని ఏం లాభం? ఇలాంటి దౌర్భాగ్యం పడుతుందని ముందే తెలుసు కాబోలు ఆమె గారు ముందుగానే తన తావు చూసుకుంది అంటూ పసివాళ్ల కన్నీళ్లొత్తుకున్నాడు చౌదరి. మేడమెట్ల మీద ఓ వారగా చింతాక్రాంతురాలై కూర్చుంది వసుమతి. బాబూ, పాపయ్య మెల్లగా పిలిచాడు. చౌదరి వినిపించుకోలేదు. మళ్లీ పిలిచాడు. 2 జాములవుతోంది అన్నాడో లేదో తాడెత్తుని లేచాడు. అయితే ఏం చేయమంటావురా గాడిద? నా ప్రాణానికి గ్రహాల్లా దాపరించారందరూ అని అనువుగా దొరికిన పాపయ్యను కసురుకుంటున్న వేళకి గుమ్మంలో టాక్సీ ఆగింది. వచ్చింది గోవిందు, కృష్ణవేణి. రాజు, ఆ మహానుభావుడు వచ్చినట్టున్నాడు. ఈ ఇంటితో రుణం తీరిపోయింది. దిక్కున చోటకి పొమ్మనని చెప్పేయి అనేసి చకచక తన గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు చౌదరి.
గోవిందొచ్చాడని తెలిసేసరికల్లా వసుమతి చట్టున లేచి హాలు మధ్యకొచ్చింది. రాజు, కేశవులు, పాపయ్య, మరిద్దరు నౌకర్లు అక్కడక్కడా నిలబడున్నారు. నవవధువు కృష్ణవేణిని వెంటబెట్టుకుని కాస్త బెరుగ్గానే వచ్చాడు గోవిందు. ఏం జరుగుంటుందో ఎవరూ నోరు మెదపకపోయినా ముఖాలు చూసి పోల్చుకున్నాడు. ఇబ్బందిగా ఇటు అటు చూసి నాన్నేరి అన్నాడు జనాతికంగా, ఏ ఒక్కరిని ఉద్దేశించడానికి ధైర్యం చాలనట్టుగా. అన్నగారి అవస్థ చెల్లెలకి జాలిగొలిపినట్టుంది. గదిలోకెళ్లి తలుపులు వేసుకున్నారు. చాలా కోపంగా ఉన్నారు అంది వసుమతి. ఎలాగో తెగించి నువ్వింత పనిచేశావు కాని నా గతి ఏమవుతుందో అనే చిన్న దిగులు కూడా ప్రతిధ్వనించిందా కంఠంలో. అవన్నీ గోవిందుకు బోధపడకపోయినా ఒక్క ఉదుటున చౌదరున్న గదిగుమ్మం దగ్గరికెళ్ళి నాన్న తలుపు తీయండి అన్నాడు ధైర్యం చేసి. రాజు, వాడున్నంతసేపు ఈ తలుపులు తెరవబడమని చెప్పు. లోపల నుంచి సమాధానం వచ్చింది. కాని గోవింది కాదు. దయచేసి ముందు తలుపు తీయండి నాన్న. గోవింద్ అలా ప్రాధేయపడుతుంటే రాజుకి ఏ మూలైనా కాస్త జాలేసిందో లేదో చెప్పడం కష్టం గాని ఏదో లాంఛనంగా చౌదరి గారు అని మట్టుకు పిలిచాడు. రాజు, నేను వాడి ముఖం చూడదలుచుకోలేదని, వాడి నుంచి ఏమీ వినదలుచుకోలేదని చెప్పు. సిగ్గుంటే వచ్చిందరనే వెంటనే వెళ్ళమను ఉరిమాడు చౌదరి గదిలో నుండి. గోవింద్ ముఖం ఎరుపెక్కింది. సరే, అలాగే కానివ్వండి. నేనేం తప్పు పని చేయలేదు. సిగ్గుమాల పని అంతకంటే కాదు, వెళుతున్నా అని ఓ క్షణం ఆగి రాజుకేసి తిరిగాడు. సారీ రాజు, గెస్టుగా పిలిచి నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను, మరేమనుకోకు. రాజుకి మతిపోయినట్టయింది. గోవిందు మరి కాస్త బతిమాలి చౌదరిని క్షమాపణ వేడుకుంటేనో, లేక చౌదరే గోవిందుకి ఎదురుపడి చెడామడా 4 దులిపేసి చివరికి క్షమించేస్తేనో బాగుండేదనిపించింది. కాని అందుకు విరుద్ధంగా తండ్రి కొడుకులిద్దరూ ఎవరి తోవన వారు పోతున్నారు. వసుమతి కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తోంది. నువ్వు ముందుగా ఒక్క ముక్కైనా చెప్పకపోవడం తప్పు చేశావనిపిస్తోంది గోవిందు నసుగుతూ అన్నాడు రాజు. ముందుగా చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నా ఒక్కడికి సంబంధించిన విషయాల్లో ఇంతవరకు నాన్న ఎలా చెప్తే అలాగే చేశాను. కానీ ఇది అలా కాదు. నాతో పాటు మరో వ్యక్తి జీవితం కూడా ముడిపడింది. తీరా ఆయన కాదన్నాక ఎటూ తేల్చుకోలేకుండా తయారవుతాను నేను. ఇది కృష్ణ జీవిత సమస్య కావడం చేత నేను ఇలాగే చేయవలసి వచ్చింది అన్నాడు గోవిందు. వసుమతి డేలా పడిపోయి మూగగా నిల్చున్న కృష్ణవేణిని కన్నార్పకుండా చూస్తోంది. ఆమె ముఖం కళగా అమాయకంగా ఉంది. మాణిక్యం కూతురుగా చిన్నప్పటి నుండి చలామణి కావడం తప్పితే ఆ ఇంటి కోడలు కావడానికి ఇంకే అడ్డంకులు లేవనిపిస్తోంది. గోవింద్ కాసేపు చుట్టూ చూసి మంగళేది అని అడిగాడు వసుమతిని. నీ ధర్మ అని నాన్న దాన్ని కూడా గడప దొగ్గదని పంపించేశారులే. ఉక్రోషంగా లోపల ఆక్రోశాన్నంతటినీ సందు దొరికింది కదా అన్నట్లు ఆ ఒక్క ముక్కలోనే చెప్పేసింది. అదెన్నాళ్లే. అన్నమాటలకి లెంపలేసుకుంటున్నా రావే మహాతల్లి అని ఆయనే వెళ్లి పిలుచుకొస్తారు. నాకు ఆ విషయంలో సందేహమేమీ లేదు. కాని ఎంతకీ అదేం చేసిందని ఖాతరు లేకుండా అడిగాడు. ఏం చేసిందో నీకు తెలియదేమిటి? దూకుడుగా అంది వసుమతి. మంగళ సంగతి వచ్చేసరికి మళ్లీ రాజుకి ఒళ్ళు మండిపోయింది. గోవిందు చిన్నగా నవ్వేశాడు. నేనంటే దానికి వాళ్ళమాల ప్రేమ. అందుకే మీ ఇద్దరికీ ఒకే గతి పట్టిందిప్పుడు విసురుగా అంది వసుమతి. సర్లే, నా మీద కోపం ఇంకెవరి మీద చూపించనక్కర్లేదని చెప్పు. పొరపాటు తప్పు ఏమైనా ఉందనుకుంటే నాది, కాని అదేం చేయలేదు. నీ వెళుతున్నా. ఈ ఇంట్లో నా అవసరం పడి స్వయంగా ఆయన పిలిచినాడే వస్తాను మళ్ళీ. పదకృష్ణ అని కదిలాడు. మాణిక్యం, నీ కూతురు అల్లుడు వచ్చినట్టున్నారు అని రంగనాథం కబురందివ్వగానే వచ్చి పడింది మాణిక్యం రంకులేసుకుంటూ. వచ్చిన టాక్సీలోనే వెనుతిరిగిపోతున్న గోవిందు, కృష్ణవేణి నిశ్చేష్లే నిలబడిపోయారు. జనం గుమిగూడారు. లోపల కిటికీలోంచి ఆ దృశ్యం చూస్తున్న చౌదరి రక్తం ఉడికిపోతోంది. ముందేదో దబాయించబోయిన మాణిక్యం గోవిందు ఉగ్రరూపం చూసి జడిసి కాస్త వెనక్కి తగ్గింది. మైనారిటీ తీరని పిల్ల తను ఇచ్చానుసారం చేసుకున్న పెళ్లికి అడ్డుపెట్టేవాడెవడూ లేడు. అట్టే నోరు మూసుకుని అడ్డదిడ్డంగా మాట్లాడమంటే బలవంతాన మీరిత్తులో దింపబోయామన్న నేరం మీద నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. దురుద్దేశాలు మానేసి ఏ మూల రామ కృష్ణ అనుకుంటూ హాయిగా బ్రతుకు. నిజంగా నీకు కూతురన్న ప్రేమే ఉంటే కృష్ణని చూడాలనుకున్నప్పుడు రావచ్చు, వెళ్ళుక అన్నాడు గోవిందు. దానితో మాణిక్యానికి నోరు బందైపోయింది. పిన్నమ్మా, నువ్వు చెప్పిందే నిజమైందే, నాకు బుద్ధొచ్చిందే అని జీవరత్నాన్ని తలుచుకుని లెంపలేసుకుంటూ దేవలా తీసిందాన్లా ఇంటిదారి పట్టింది. దౌర్భాగ్యుడు, అప్రాచుడు నా కడుపును చెడబుట్టాడు. చేతకాని తనంలో ఇంకేం చెయ్యాలో తోచక కొడుకుని తిడుతున్న చౌదరి నోటతిట్లు వినలేక కేశవులు చేదరగా బయటకొచ్చాడు. అప్పటికే గోవింద్ ఎక్కిన టాక్సీ కనుచూపు మేర దూరంగా పోయింది. ఎల్లండి, ఇంకేడు సోతారక్కడ చూద్దాం, చూడవలసిందేదో చూశారుగా అన్నట్టు పోగిన జనాన్ని తరిమి గేటు మూసేసి లోపలికొచ్చాడు. రాజు అచేతనంగా చూస్తూ నిల్చున్నాడు. వసుమతి బేలగా కన్నీళ్లు కరుస్తోంది. ఆమె అంతర్ఘోష అయితే రాజుకి తెలీదు గాని అలా ఏడుస్తుంటే మాత్రం చెప్పరాని జాలేసింది. ఊరుకో వసు, ఊరుకో అన్నాడు దగ్గరగా వెళ్లి ఊరడింపుగా.
కాసేపు తర్వాత ఆ ఇంటి వాతావరణంలో విసుగెత్తి కేశవులతో చెప్పి ఇంటికి నడిచాడు. మధ్యాహ్నం 2 గంటల వేళయింది. చౌదరి తలుపు గడియ తెరిచి బయటకొచ్చాడు. వసుమతి సోఫాలో ఓ మూలకి ఒదిగి కూర్చుని నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆ దృశ్యం అతనికి మహా బాధాకరం అనిపించింది. కోనని పెంచితే గండమైంది. కూటికొండలకి ముప్పైందన్న సామెత రుజువు చేశాళ్లే ఆ దౌర్భాగ్యుడు. వాడి కోసం మనం ఏడుస్తూ కూర్చోవడమేమిటి? తెలివి తక్కువ. లేమాలే, భోజనాలు చేద్దాం పద అన్నాడు గంభీరంగా. చౌదరి కంఠం వింటూనే పాపయ్య చకచకా టేబుల్ సర్దేశాడు. చౌదరి వసుమతి వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. కేశవులు, రాజు ఎక్కడున్నాడో పిలు, పాపం అతన్ని కూడా ఎండగట్టాను అన్నాడు నొచ్చుకుంటూ. అప్పటికి రాజుని పిలిచిన సంగతి జ్ఞాపకం వచ్చి, రాజుబాబు ఎప్పుడో వెళ్ళిపోయినాడు బాబు అన్నాడు కేశవులు. చివుక్కుమంది చౌదరి మనసు. అయినా వసుమతి కోసం మొండితనం తెచ్చుకుంటూ అన్నంలో చేతులు పెట్టాడో లేదో మళ్లీ ఆగిపోయాడు. అదేది అన్నాడు కోపంగా వసుమతి కేసి తిరిగి. అదెవరు? మరెవరు? ఆ దెయ్యం కసురుకున్నాడు. దెయ్యమో భూతమో ఉరిపిగొడ్డొచ్చి పోలీసెట్ని కొట్టిందన్నట్టు వాడు చేసిన ఘనకార్యానికి దాన్ని నానా తిట్లు తిట్టి పో పో అని ఒకటే గోల పెట్టి తగలేస్తే ఎందుకుంటుంది ఇంకా ఇక్కడ? దానికి పౌరుషమే మరి విసుగ్గా అంది వసుమతి. చౌదరికి కడుపులోంచి తాటాకుమంట పెట్టినట్టయింది. దిక్కు మొక్కులేని అబాగిని ఎక్కడ అగోరుస్తుందో. వసుమతి తిండి తినలేదంటే తను విలవలాడిపోతాడు. దానికి ఎవరున్నారు పాపం? దాని సంగతి పూర్తిగా తెలుసుండి కూడా ఏదో మెల్లగా 4 కేకలేసి ఊరుకోక అంత కర్కసంగా పొమ్మన్నది నేనేనా అని మదనపడ్డం ప్రారంభించాడు చౌదరి. వసుమతి దీర్ఘంగా తండ్రి కళ్ళలోకి చూసి ఏమో చదవ ప్రయత్నిస్తోంది. ఓహో, అంతంత పౌరుషాలన్నమాట. వేరేలేసి లేని వాళ్ళకు కూడా ఇన్నేళ్ళొచ్చినా నాకు లేదేంటి పౌరుషం? బ్రతిమాలు తీసుకొచ్చి బో తినిపిస్తాననుకుంటుందేమో. వెళ్ళమను చేసిందానికి పశ్చాత్తాపం పోయి పౌరుషమట పౌరుషం అంటూ పంతంగా భోజనానికి ఉపక్రమించాడే గాని అతనికి ఒక్క ముద్ద కూడా సవ్యంగా గొంతు దిగలేదు. అప్పుడే ఊళ్ళో పెత్తనాలన్నీ ముగించుకుని ఇల్లు చేరుతున్న రంగనాథానికి విసుగ్గా కోపంగా నీరసంగా నడుచుకునొస్తున్న రాజు ఎదురుపడ్డాడు. మంచి సమయం, మరో సమిద వేస్తే మంగళరోగం పూర్తిగా కుదురుతుంది అనుకున్నాడు. ఇంత ఎండవేళ ఎక్కడికి బయలుదేరావు నాయనా? భోజనమైందా లేదా అని ఆప్యాయంగా పలకరించాడు. ఏం భోజనంలే బాబాయ్, పాపం ఆయనో మూల ఆ పిల్లో మూల ఎవరి మానాన వాళ్ళు కుళ్ళి బాధపడుతుంటే ఎంత బతుకు బతికి ఇంటవతల చచ్చినట్టు. ఏంటో చౌదరికి పాపం పాడు రోజులు. పాముకు పాలు పోస్తే విషమైందని అని ఉపోద్ఘాతంగా 2 మాటలు చెప్పి, అయితే తిండి తిప్పలు లేకుండా ఇంటికి పోతున్నావన్నమాట. ఈ 2 జాముల వేళ వెళ్ళి వండుకుందామనా పొస్తులుందామనా? నీకింకా బాబాయ్ అన్నవాడు కూడా అగోరిస్తున్నాడు బాబు, అది మరిచిపోకు. పద భోజనానికి అంటూ రాజుని బలవంతాన తన ఇంటికి లాక్కెళ్ళాడు. తిండి పెట్టిన కంటే ఎక్కువ మంగళ మీద కావలసినవన్నీ నూరిపోసి తన పొట్ట నింపుకున్నాడు. మంగళ గురించి అన్ని మాటలు వినవలసొచ్చినందుకు రాజుకు చాలా బాధగా ఉంది. మళ్లీ జన్మలో మాట్లాడే పరిస్థితి రాకుండా బాగా తెలిసొచ్చేలా ఆ పిల్లకెలా బోధపరచాలా అన్న యోచనలో పడ్డాడు. మంగళ మనసులో లేదు. ఎవరికి, ముఖ్యంగా రాజు ఎదుటిపడ్డానికి ముఖం చెల్లడం లేదు. తండ్రిలా చూసే చౌదరి చేత నలుగురు ముందు అవమానంగా గెంటపడింది. అందరూ తనని అదోలా చూస్తున్నారు. అలాంటి చూపుల్ని ఎప్పుడూ ఖాతరు చేయకపోయినా ఇవాళ్ల సూదుల్లో గుచ్చుకుంటున్నట్టుంది. రాజు ఏమంటాడో ఏమో. అతనికి తను మాట పడ్డం బొత్తిగా కిట్టదు. అతనికి అనుగుణంగా తిరగాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడ్డం లేదు. ఇప్పటికీ తన మీదున్న బోలెడు ఫిర్యాదులు రాజుకెంతో కష్టం కలిగించాయి. చివరి హెచ్చరిక కూడా అయిపోయింది. అది అతను ఎంత నెమ్మదిగా చెప్పినా తన హృదయానికి సూటిగా కొలుగులానే తగిలింది. గత్యంతరం లేదిక. రాజు 2 కాళ్లు పట్టుకుని జరిగిందానికి క్షమించమని వేడుకుని లెంపలేసుకోవాలంతే అనుకుంటూ ఒంటరిగా ఎక్కడెక్కడో గడిపి పొద్దు గుంకబోయే వేళకు ఇల్లు చేరుకుంది మంగళ. తలుపులు తెరిచే ఉన్నాయి. పెరట్లోంచి ఆవు ఒకటే అరుస్తోంది. ప్రాణాలు బిగబట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టింది. రాజు లాంతర్వత్తి బాగా హెచ్చించి పుస్తకాల షెల్ఫ్ దగ్గర కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. గల్ గల్ టక్కున మువ్వల శబ్దం ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు రాజు. మంగళని నకసిక పర్యంతం ఓ మారు అదోలా పరికించి మళ్లీ పుస్తకంలో తలదూర్చాడు. ఆ చూపులు తనను దహించి వేస్తున్నట్టుగా విలవిల్లాడుతూ రాజు అంది బాధగా మంగళ. చువ్వున మంగళకేసి తిరిగాడు రాజు. నీ నోటితో నన్ను పిలవకు, వింటుంటే నాకు ఏదో గట్టి మాట వాడి మంగళని భయపెట్టాలనిపించింది రాజుకి. చాలా అసహ్యంగా ఉంది అనేశాడు. అసహ్యం అన్న మాట వాడాలని మాత్రం రాజు అనుకోలేదు. నోరు జారొచ్చింది. రాజు కావాలని అలాంటి మాట అనలేడని ఎంత సముదాయించుకున్నా మంగళకు ఆ ముక్క చురకలాగే తగిలింది. అయినా కిమ్మం లేదు. నన్ను క్షమించి రాజు, ఇంకెప్పుడు జన్మలో నీకిష్టలేని పనులు చేయను.
అని వెంటనే కాళ్ల మీద పడ్డం ఒకటే శరణ్యమనుకుంటూ ఆ మాటలు 4-5 సార్లు 10-15 సార్లు తన నోట్లోనే ఉచ్చరించుకుని చివరికి పెదవులు తడుపుకుని మెల్లగా నోరు విప్పబోయింది. మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? పరువు మర్యాద నీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి అంటే అంది. అనాలనుకున్న మాట మరిచిపోయి పౌరుషం తన్నుకొస్తుంటే. పరువు మర్యాద అంటే ఏంటో కూడా తెలియదాని అన్నమాట. రాజు బెబ్బులిలా హోంకరించింది మంగళ, కాళ్ల మీద పడాలన్న విషయం విస్మరించి. షటప్, నా పేరెత్తద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? కాళ్ల బేరానికి రావాల్సింది పోయి మంగళ పెంకిగా ఎదురు తిరుగుతున్నట్టు తోచింది రాజుకి. మంగళ బాధగా పెదవులను అదుపులో పెట్టుకుంటూ పక్కకి తిరిగిపోయింది. చేయదలుచుకున్న పనేదో మౌనంగా ఉండే చేసేస్తుంటుంది. ఈ మారంత తేలిగ్గా వదిలిపెట్టకూడదనుకున్నాడు రాజు. వెళ్ళు, ఇక్కడుండద్దు కరుగ్గా అన్నాడు. చౌదరింట్లో కూడా చోటు లేకుండా చేసుకున్న మంగళ తన బలహీనతను గుర్తించి ఈ మాటతోనైనా దిగి రావాలని. ఎక్కడికెళ్ళమంటావు? మంగళ ఆ మాట అంటున్నప్పుడు లోనుండి తనుకొస్తోన్న కన్నీటి ప్రవాహాన్ని కట్టేసి ఉంచకుండా ఉంటే కనీసం ఒక్కసారి ఆ కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే ఎదుటివాడి హృదయం ద్రవించక తప్పదు. అంత దయనీయ స్థితిలో ఉన్న ఆమెను తిరిగి ఒక్క మాట అనడానికి కరుకుగుండె వాళ్ళకు కూడా మనసొప్పదు. కాని మంగళ కళ్లల్లో నిర్లక్ష్యం కనిపించింది రాజుకి. ఎక్కడికి వెళ్ళమని నన్ను అడుగుతావేం? ఊర్లోని శానిపేటలు చచ్చిటిపేటలు అన్ని నీవేగా. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునని ఊరికే అన్నారా? తన పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి కూడా అవకాశమివ్వని రాజు ఆంతరంగమేమిటో మంగళకి అంతుపట్టకుండా పోతోంది. ఏం, నా నోటితో నీ పేరు పలికినందుకే అసహించుకున్నవాడివి నన్నన్ని మాటలనే హక్కు నీకేముంటుంది? చాలాసేపు ఆలోచించాకే మంగళ అలా అంది. అయితే హక్కు నాకు కాకపోతే ఇంకెవరికి అంటూ రాజు పేచికి దిగాలన్న ఆమె ఆశ మాత్రం నిరాశ అయింది. నిజమే, నాకేమీ హక్కు లేదు, వద్దు కూడా. ఇప్పటికైనా పొగరు తగ్గి మంగళ కాళ్ల బేరానికొస్తుందని రాజు ఎదురు చూశాడు. మంగళ నీరు కారిపోయింది. హక్కు లేదు, వద్దు కూడానా? ఛీ, ఈ మాట అంటోంది నువ్వేనా? ఆ రామంబావ తమ్ముడువేనా? ఎంత చదువు చదివి చదువులో నీ అంత తెలివైనవాడు లేడనిపించుకున్న రాజువేనా? అవునులే, తప్పకి నువ్వే ప్రపంచం, నీకు నీ చదువే లోకం. ఈ లోకాన్ని అర్థం చేసుకోగల తెలివితేటలు నీకు సున్నాని తెలియని నేనే నీ గురించి ఏమేమో గొప్పగా ఊహించాను. చదువుకున్నవాడికంటే చాకలాడు మెరుగన్న సామెత నీలాంటి వాళ్ళని ఉద్దేశించి పుట్టింది అయి ఉండాలి. రాజు ముందు తల వంచి సాధించిన కంటే ఎదిరించి సాధించడమే ఏకైక మార్గంగా గోచరించింది మంగళకి. రాజు పూనకం వచ్చినట్లు లేచాడు. అది దెయ్యపిల్లరా నాయనా, దాన్ని నువ్వేం అదుపులో పెట్టగలవు? మహా వాళ్ళని తాటకు బొమ్మలు చేసి అదో ఆట ఆడించేస్తుంటే నిన్ను ఖాతరు చేస్తుందా అని మధ్యాహ్నం రంగనాథం అన్నప్పుడు ఏదో సవాల్లా ధ్వనించింది రాజుకి. కాని ఆ మాటలే ఇప్పుడు జ్ఞాపకం వచ్చి వికృతంగా వెకిరిస్తున్నట్టు అవుతోంది. ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేని మగాడివి పెళ్లి కూడా ఆడతావా అని పాలెం మొత్తం తనను చూసి వేళాకోళంగా నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. అతను ఒళ్ళు మరిచిపోయాడు. ఆ కోపంతో ఈ మాట అనకూడదని కూడా మరిచిపోయాడు. అవునులే, కులము గోత్రము లేని లేచొచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన నువ్వు గొప్పదానివ. రాజు, లేచొచ్చిన తల్లిదండ్రులు అన్న మాట చెవులు పడుతూనే పులిలా చూస్తూ మీద కురికినంత పనిచేసి 2 చేతులతో అతని గుండెల మీద చొక్కా పట్టుకుని బలంగా మనిషిని అటు ఇటు గుంజి విసురుగా ఒక్క తోపు తోసేసింది మంగళ. రాజు పందిరి మంచాన్ని ఆసరాగా పట్టుకుని ఎలాగో పడిపోకుండా నిలదొక్కున్నాడు. మంగళ కళ్లల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. ఆ పిల్ల ఎన్నిసార్లు తనతో పోట్లాడింది, పేచీలు పెట్టింది, వేళాకోళాలు చేసింది, ఎన్ని మాటలన్నా దులపరించుకుని ఎప్పుడూ నీకన్నా ఓ మెట్టు పైదాన్నే సుమా అంటూ తన ఆధిక్యతను నిలబెట్టుకుంది. కాని ఇలాంటి అపర కాళిక అవతారంలో మాత్రం రాజుకెన్నడూ దర్శనమివ్వలేదు. అదే తనుకాక మరొకరయ్యుంటే మంగళ వాళ్ల పీగులు తీసి మెళ్ళో తప్పక వేసుకుని ఉండేదనిపించింది రాజుకి. ఒక్కసారి తల విదిల్చుకుని దిమ్ము వదిలినట్టుగా మళ్లీ చూశాడు మంగళకేసి. ఈసారి మంగళ నేత్రాలు ఎర్రని బాదం పళ్ళల్లా ఉన్నాయి. ఆ నేత్రాల్లోంచి ఉబికిబికి ప్రవహిస్తోంది కన్నీరు. ఆమె అలా చూస్తూనే ఉంది. మందలించిపోయి అవమానించి ఘోరాపరాధం చేశానని కుళ్ళిపోయాడు రాజు. కాని మంగళను క్షమాపణ కోరడానికి అతనికి మాటలే లేవనిపిస్తోంది. అతనికెక్కడలేని నీరసం ఆవరించింది. తనను చూస్తే తనకే అసహ్యం కలిగింది. అప్పటి వరకు జరిగింది కల అయితే బాగుండనుకుని బాధగా గుండె రాసుకున్నాడు. అది కల కాదు, నిజమే, దాని ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను చూడంటూ మంగళ ఆవేశానికి గురైన చింకిచొక్క వేళ్లకు అడ్డుపడింది. మధ్యాహ్నం రంగనాథం ఇంటికి వెళ్లడం చాలా పొరపాటు అనిపించింది. అసలే స్థిమితంగా లేని తనకు అగ్నికి ఆజ్యం తోడైనట్లు మంగళ మీద మాటలతో తనని ఊదరగొట్టిన రంగనాథం కనిపిస్తే నమిలి మింగేయాలనిపించింది. తప్పదు. ఇది వరకు తనెన్ని మాటలన్నా తన మీదున్న ప్రేమతోనో గౌరవంతోనో అన్నీ మరిచిపోయి చిలిపిగా తిరిగేది. ఇప్పటికీ మంగళ మనసు పూర్తిగా విరిగిపోయి ఉంటుంది. అనుకుంటుంటే
తను ఒంటరివాణ్ణి అయిపోయినన్న భయంకరమైన భావం మొలకెత్తి రంపపు కోత పెట్టసాగింది రాజును. కూలదోసినట్టుగా కుర్చీలో జారిపోయాడు. రాత్రి 8 గంటలు దాటుంటున్నప్పుడు. అయినా పల్లెలో అది అర్ధరాత్రిలాగానే ఉంది. వెన్నెల రాత్రులు కావడం చేత బాటలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళ శారీరకంగానూ మానసికంగానూ బాగా దిగజారిపోయింది. ఉదయమంతా ఆమెను ఆకలి, భయం, దిగులు పీల్చి పిప్పి చేశాయి. ఇప్పుడు ఇది తన బాధ అని చెప్పుకోలేని అయోమయావస్థలో ఉంది. పిచ్చిదానిలా ఊగుతూ జోగుతూ ఎటో బాట కనిపించిన వైపు నడిచిపోతోంది. క్రమంగా కళ్ళు మసకబారి కాళ్ళు ఒక్క అడుగైనా ముందుకేయమంటూ మొండికేయడం ప్రారంభించాయి. నిస్సత్తువుగా బాట పక్కనున్న ఓ రాతిబండ మీద కూలబడింది మంగళ. ఎక్కడ్నుంచో మువ్వల సవ్వడి సన్నగా వినిపిస్తోంది. క్రమంగా ఆ ధ్వని సమీపించింది. మంగళ బలవంతాన కన్రెపలెత్తి చూసింది. ఒంటెద్దుబండి తోలుకుని కూన్రాగాలు తీసుకుంటూ వస్తున్నాడు గంగులు. మంగమ్మ, నువ్వా? మంగళను భయంగా చూస్తూ వాడే పలకరించాడు. మంగళ వాలిపోతున్న కన్రెపలెత్తి ఏదో చెప్పబోయి చెప్పలేకపోతోంది. ఇయాలిప్పుడు ఇటెందుకొచ్చినావు మంగమ్మ? ఇవన్నీ గోరీలు. ఏం ఒంట్లో సరినేదేటే? ముందల బందెక్కు, ఇంటికాడ దిగబడతా. మంగళ తూలుతూ లేచి బండి దగ్గరకొచ్చింది. ఎక్కడమే కష్టమైంది. ఏటైంది మంగమ్మ నీకు? మళ్ళీ భయంగానే అడిగాడు వాడు. ప్రాణాలు పోయే ముందర ఎలాగనిపిస్తుంది కాబోలు అనుకుంటున్న మంగళ, ఏం లేదు, నన్ను లలితం ఇంటికి తీసుకెళ్ళు అంటూ కళ్ళు మూసుకుని గూడుకు జారబడింది. ఏమీ అర్థం కాక బుర్రగోకుంటూ ఎహాయ్ అని ఎద్దు నదిలించాడు. ఆ రోజు ఉదయాననగా పట్నం పోయి అప్పుడే వస్తున్న గంగులు. కొంచెం రోజులకు ముందే తల్లిని తీసుకొచ్చి కాపురం పెట్టిన లలితిల్లు ఆ రోజు ఆశ్రయమైంది మంగళకు. విస్తుపోతూ వచ్చిన లలిత మంగళను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి ఎన్నో ప్రశ్నలు వేసింది. కాని దేనికి సమాధానం రాలేదు. చౌదరి గారింట్లో జరిగిన గొడవ అప్పటికే పాలెమంతా పాకిపోవడం చేత మంగళ పడుతోన్న బాధకు అదే మూల కారణం అనుకుంది. అయినా నువ్వు ఆ పెళ్లికి వెళ్లడం పొరపాటైంది. ఏమైనంటే స్నేహమో అంటావు నువ్వు. స్నేహితురాల కోసం ఆ మాత్రం చేయడంలో తప్పులేదంటావు. కాని ఇలాంటి స్నేహాలు నిన్నే గతి కీడుస్తున్నాయో చూసావు కదూ. నిష్కారణంగా గొడవంతా నీ మీదకొచ్చింది. ఇప్పుడు చెప్తే వినవు కదూ అంటూ లలిత ఏమేమో బాధపడుతుంటే అన్నింటికీ మోగగా చూస్తూ ఊరుకుంది మంగళ. ఆ రాత్రి రాజుకి మంగళ కూడా కంటిమీద కునుకు పడలేదు. గోవిందు వెళ్లిన దగ్గర్నుంచి ఎవరో ఒకరు పనిగట్టుకుని చౌదరి దగ్గరకు వస్తున్నారు. సానుభూతిగా కొందరు, వెకిరింతగా కొందరు పరామర్శించి వెళుతున్నారు. చౌదరి పైకి ఏమీ అనలేకపోయినా చాలా చిరాగ్గా ఉన్నాడు. ఏ రాత్రి వేళకైనా ఓ మారొచ్చి కనపడదా అనుకున్న మంగళ తెల్లవారుజాము పొద్దెక్కుతున్నా ఇంతవరకు అయిపోలేదు. కసిరి పొమ్మన్నాడేమో, తిరిగి ఆ పిల్ల కనబడితేనే గాని అతనికి మనసు శాంతించదు. ఉదయం లేచి అదొచ్చిందే అని ముమ్మారు కేశవుల్ని అడిగాడు. వసుమతిని అడిగితే ప్రమాదమని. లేదు బాబూ అని అంటున్నాడు కేశవులు. ధైర్యం చేసి పిలవమంటారా అంటే చివాట్లు తినవలసి వస్తుందేమోనన్న భయంతో. మంగళ వసుమతి దగ్గరికి కాక ఇంకెక్కడికి వెళుతుంది అనుకున్న రాజు ధైర్యం చేసి ఆమె ముందుకు వెళ్లడానికి సిగ్గుపడుతున్నాడు. కోపంలో అనాలోచితంగా అవివేకంగా నేసిన మాట తప్ప ఆ పిల్ల ఎడల తనకేనాడు హీనభావం లేదని ఎలా చెప్పాలి అని తనలో తనే సతమతమవుతున్నాడు. ఉదయం 10 గంటలు దాటుతోంది. అంతవరకు వచ్చేపోయే వారితో విసుగెత్తిపోయి అప్పటికి కాస్త ఊపిరి తీసుకునేందుకు తిరిగి చిక్కిన చౌదరి కండువా భుజాన వేసుకుని లేచి మెల్లగా చెప్పులు తొడుక్కుని ఎవరికీ తెలియకుండా గుమ్మం దిగబోతున్నాడో లేదో గేటు తీసుకుని ఉత్తరాల నరసయ్య, దండాలు బాబు అంటూ వచ్చి బాగా దళసరిగా ఉన్న ఓ కవరు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. చౌదరి ఆ కవరుపై దస్తూరికేసి సునిశ్చితంగా చూశాడు. ఆ రాత అతనికి పరిచితం కాదు. అటు ఇటు తిప్పి కళ్ళజోడు కోసం జేబులు తడుముకుని గదిలోకి వెళ్లబోతుంటే ఉత్తరమా నాన్న, ఎవరి దగ్గర నుంచి అంటూ లోనుండి వసుమతి వచ్చింది. చూడమ్మా, ఎవరి దగ్గర నుంచో, నాకు సరిగ్గా ఆనకుండా ఉంది అని కవరు వసుమతి చేతికిచ్చాడు చౌదరి. గౌరవనీయులైన చౌదరి గారికి రంగారావు సౌనీయంగా నమస్కరించి రాయినది అని చదివి అక్కడే ఆగిపోయింది వసుమతి. ఎవరనన్నా ఈయన? నాకు తెలియడలేదమ్మా, చదువు అని తేలిగ్గా కూర్చున్నాడు చౌదరి. వసుమతి తిరిగి చదవడం ప్రారంభించింది. మీకు ఏమాత్రమూ పరిచయం లేని నా వద్ద నుండి ఈ ఉత్తరం రావడం మీకు చాలా ఆశ్చర్యం కలిగించొచ్చు. తమ గురించి నేను ఒకప్పుడు తమ పాలెం వాస్తవ్యులైన రామినాయుడు గారి ద్వారా విన్నాను. వ్యవహార విషయంగా వారు మా ఇంటికొచ్చిన సందర్భంలో కాకతాళీయంగా ఒక అపూర్వ రహస్యం బయటపడింది. సర్వమంగళ పేరుతో నాకొక మనవరాలు ఉందని, ఆమె తమ చల్లని ఆశ్రయంలో క్షేమంగా ఉన్నదని తెలిసిన పిదప నిరాశ నిస్పృహలతో వృద్ధాప్యంతో కుంగిపోయిన నాకు కూడా ఆనందంలో చెప్పలేని శక్తి వచ్చినట్లయింది. ఆ శక్తితోనే సహృదయంతో తమ బోటి ఉత్తములను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ విధంగా జరుగుటకు కారణము నా గాథను క్లుప్తంగా మనవి చేస్తున్నాను.
ఆ వాక్యాలు చదివి ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్న వసుమతిని ఏదేది తొందరగా చదవమ్మా అంటూ మరింత హడావిడి పడిపోయాడు చౌదరి. మా స్వగ్రామం బెబ్బులి. ధైర్య సాహసాలకు వీరత్వానికి పెట్టిన పేరైన వెలమ కులం మాది. నాకు ఒక్కగానొక్క కుమార్తె పార్వతి. బాల్యంలోనే తల్లి చనిపోవడంతో అతి గారాబంగా పెంచుకొచ్చాను. పార్వతి చాలా తెలివైన పిల్ల. పసితనం నుంచి ఆమె ప్రతి పనిలోనూ ఎంతో చాకచక్యం చూపించేది. అన్నింటినీ మించి ఆమెకు చదువులో గల తెలివితేటలు, ఆసక్తి అఖండమైనవి. కాని అప్పటి రోజులు వేరు. మాలో సాంప్రదాయంగా వస్తున్న ఘోషా పద్ధతి మిగిలింది. సాటి వారిలో వేలెత్తి చూపబడ్డం సమ్మతం కాని నేను పార్వతిని బలాత్కారంగా స్కూలు మానిపించాల్సొచ్చింది. పార్వతికి ఇంట్లో ఏమీ తోచేది కాదు. అందరిలాగే తను స్కూలుకి వెళ్లి ఎందుకు చదువుకోకూడదని అల్లరి పెట్టేది. పాత పద్ధతులు, పురాతనపు చాదస్తాలు ఆమెకసలు గిట్టేవి కావు. పార్వతి మీద ఎంత ప్రేమున్నా నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఎదిరించగల సాహసం నాలో లేకపోయింది. సన్నిహితులంతా పార్వతికి పెళ్లి చేసేమని సలహా ఇచ్చారు. అయితే ఆమెకు అన్ని విధాలా తగిన వరుణ్ణి తేగలగడం కూడా ఒక పెద్ద సమస్యగా పరిణమించింది నాకు. అంతస్తులోనూ, అణకువలోనూ, విద్యా సంస్కారాల్లోనూ, అందచందాల్లోనూ ఎటూ తీసిపోనివాడినే అల్లుడిగా చేసుకోవాలని నా అభిలాష. రోజులు మెల్లగా దొర్లిపోతున్నాయి. సరిగ్గా అలాంటి సమయంలో నా స్నేహితుడి కొడుకు గోపాలరావు అనే అబ్బాయి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో మా ఊరొచ్చాడు. వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండడం వలన ఎలాగైనా నన్ను సిఫార్సు చేసి అతనికి ఉద్యోగం ఇప్పించమని నా స్నేహితుడు రాశాడు. కాని అప్పట్లో ఎక్కడా ఖాళీలు లేకపోవడం చేత నేనతనికి ఎటువంటి సహాయము చేయలేక బాధపడుతూ ఆ సంగతి పార్వతితో చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి నాకొక సలహా చెప్పింది. తనకెటూ చదువుకోవాలనుంది, స్కూలుకు పోవడానికి వీల్లేదు, గోపాలరావుకు ఉద్యోగం కావాలి. అంచేత అతనికి మంచి జీతం ఇచ్చి తనకు చదువు చెప్పే ఏర్పాటు చేయమంది. నేను ఊరికే ధన సహాయం చేయబోతే వాళ్ళు అభిమానపడతారు కనుక నాకా సలహా నచ్చింది. పార్వతి సంతోషమే నాకు సంతృప్తి. గోపాలరావు పార్వతికి చదువు చెప్పడం ప్రారంభించాడు. అతని నడవడి, వినయ విధేయతలు నాకెంతో నచ్చాయి. పార్వతి తిరిగి చదువు మొదలుపెట్టాక చాలా ఆనందంగా కనిపించింది. ఇలా సుమారు 6 నెలలు గడిచాయి. గోపాలరావు మా ఇంట్లో ఒక వ్యక్తిగా మాకు బాగా అలవాటు పడిపోయాడు. వేసవిలో పార్వతి స్కూల్ ఫైనల్ పరీక్షకు వెళతానని పట్టుబట్టి చదువుతోంది. ఆమెకు తగిన వరుడు కోసం నేను పక్క నా ప్రయత్నాలు అంతకంటే పట్టుదలగా చేస్తున్నాను. ఒకరోజు నా పరిచయస్తుడొకడు పై ఊరు నుండి వచ్చాడు. ఆ రోజు భోజనానంతరం నేను అతను చదరంగం ఆడుకుంటూ పెచ్చాపాటిలో పడ్డాం. మాటల సందర్భంలో అతను గోపాలరావు గురించి ప్రస్తావిస్తూ, బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, చక్కగా ఉన్నాడు, ఇలరిక ఉండమన్నా ఉంటాడు, మీ పిల్లనిచ్చి పెళ్లి చేసేరాదా, నీకు ప్రాణానికి హాయిగా ఉంటుంది అన్నాడు. నేనెన్నడూ అలాంటి ఆలోచన చేయలేదు. మా అంతస్తుకి తగిన ఘనమైన సంబంధం చేయాలని దృష్టిలో ఉన్న నాకు అతని మాటలు చాలా వెగటుగా తోచాయి. అది జరగడం అసంభవమని, నా వద్ద ఇక ఎన్నడూ అటువంటి ప్రస్తావన తేవద్దని చాలా గట్టిగా మందలించానతన్ని. కాని తర్వాత బాగా ఆలోచించగా చూసేవాళ్లు ఎవరైనా ఇంకా అలాగనే అవకాశం ఉందనిపించి వీలైనంత వేగం గోపాలరావుని వాళ్ల ఊరు పంపించేయడం చాలా అవసరమని తోచింది. ఈ సంగతి పార్వతితో చెప్తే ఏం బాధపడుతుందో, ఆమెను బాధించి నేను భరించగలనా? దీనికేమిటి మార్గమని నాలో నేనే పరితపిస్తున్నాను. ఆ రోజు సాయంకాలమే నా స్నేహితుడు వెళ్ళిపోయాడు. ఉదాసీనంగా ఉన్న నన్ను పార్వతి, గోపాలరావు కూడా కనిపెడుతున్నారనిపించింది. తొందరపడి ఏ మాట అని అవతల వాళ్ల మనసు నొప్పించుకోగనుకున్న నేను వెంటనే ఏమీ అనలేకపోయాను. కాని నా బుర్ర మాత్రం ఆలోచించడం మానలేదు. ఆ రోజు మాఘశుద్ధ ఏకాదశి. శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణం జరుగుతోంది. చిరాకు పడిన మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుందేమోనని నేను ఆలయానికి వెళ్లాను. రాత్రి 2 గంటల వేళ నేను ఇంటికి తిరిగి రాబోయేసరికి ఇల్లు బోరుమంటోంది. తలుపులు దగ్గరగా చేరవేసున్నాయి. నాకెదురుగా టేబుల్ మీద పార్వతి దస్తూరితో ఓ ఉత్తరం కనిపించింది. నా గుండె దడదళ్లాడింది. ఆ రోజు పార్వతి రాసిన ఉత్తరాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నాను. నాన్న, మీకు బాధ కలిగిస్తున్నందుకు క్షమించండి. మధ్యాహ్నం మీరు మీ స్నేహితుడు అనుకున్న మాటలు నా చెవిన పడ్డాయి. గోపాలరావు మాస్టారు మీకు నచ్చిన మన అంతస్తుల భేదం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పారు. కాని నాకు మాస్టారు అన్ని విధాలా నచ్చారు. ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయనకు మీరు కూడా మెచ్చే గుణగణాలన్నీ ఉన్నాయి. ఆయనతో నా జీవితం సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం ఉంది నాకు. మీతో చెప్తే మీరు అంగీకరించలేరు. మీ సాంప్రదాయాలకు, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు ఎదిరించలేరు. ఆ సంగతి నా చదువు మానిపించినాడే నాకు బాగా బోధపడింది. ఈరోజు చాలా మంచి రోజు. దేవుడు ఆర్భాటంగా పెళ్లి చేసుకుంటున్నాడు. అటువంటి ఆర్భాటాలేమీ లేకపోయినా మేము పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్ళిపోతున్నాం. నా కోసం వెతికించకండి. నేను చేసిన ఈ పని మీ దృష్టిలోనూ, మీ చుట్టూ ఉన్నవారి దృష్టిలోనూ చాలా నికృష్టపు పనిగా తోచొచ్చు. మీరెప్పుడూ ప్రేమగా చూడడమే నేనెరుగుదును. అందుచే ఇప్పుడు అసహించుకుని
ఒక్క మాటన్నా నేను భరించలేను. మన పద్ధతులు మారి నా రాకను మీరు ఆమోదించగలరన్న నమ్మకం కుదిరితే తప్ప మీ ఎదుటి పడలేను. క్షమించండి. చౌదరి గారు, పార్వతి చెప్పింది నిజం. ఆమె చేసిన పనిని అందరూ గ్రహించారు. నా బాధని ఎవరూ అర్థం చేసుకోలేదు. నేను మూడులా మిగిలిపోయాను. వినరాని మాటలు వింటూ అక్కడ ఉండలేక ఆ ఊరు వదిలిపెట్టి ఇక్కడికొచ్చేశాను. ఇక్కడ కొత్తగా ఫ్యాక్టరీ పెట్టి పాత సంగతులన్నీ మరిచిపోవాలని ధనార్జనలో పడ్డాను. చివరికి ఇప్పుడు ఆ ధనం తప్ప ఇంకే ఆనందమూ మిగలలేదు నాకు. రామినాయుడు గారు మా ఇంటికొచ్చిన సందర్భంలో పార్వతి ఫోటో చూడడం తటస్థించింది. తల్లికి కూతురికి చాలా పోలికలు ఉండడం చేత అతను అదిరిపడి ఆ ఫోటో వివరాలు అడగడంతో అసలు సంగతి బయటపడింది. తర్వాత జరిగిన విచారకరమైన సంగతులన్నీ తెలిసాయి. నాన్న వాళ్ళు లేక ఒంటరితనం భరించలేక ఒక కుర్రవాణ్ణి చదువు చెప్పిస్తూ దగ్గరుంచుకుని ఎలాగో రోజులు దొర్లిస్తున్న నాకు నా స్వంత మనవరాలే ఉన్నదని తెలిసాక కలిగిన ఆనందం వర్ణాతీతం. ఇకపై ఆ పిల్లను విడిచి ఉండగలగడం దుర్భరం. ఇంత ఐశ్వర్యము ఉండి తన తల్లి తండ్రి అలా వేరుగా వెళ్ళిపోవడానికి, ఆమె ఇన్నాళ్లుగా దిక్కుముక్కు లేకుండా అనాథగా మిగిలిపోవడానికి కారణం నేనేనని, తప్పంతా నాదేనని అనుకుంటే పెద్దవాణ్ణని యోచించక నన్ను మన్నించమని చెప్పండి. తిరిగిరాని పార్వతిని ఆమె బిడ్డలో చూసుకుంటూ మిగిలిన కాలాన్ని ఆనందంగా గడపాలన్న ఆశను నిరాశ చెయ్యొద్దని నేను కోరానని మరీ మరీ తెలపండి. ప్రేమతో పెంచి పెద్ద చేసిన మీ మాటను ఆమె తిరస్కరించదన్న ఆశతో నా గాథనంతా తమకు మనవి చేశాను. రాబోయే శుక్రవారం మాఘశుద్ధ ఏకాదశి. నా పార్వతి నన్ను నిర్దయగా విడిచిపెట్టిపోయిన రోజు. ఆ రోజుకి నా మనవరాలు నా ఇంటికి రావాలని నా అపేక్ష. నేనే స్వయంగా వస్తున్నాను. తమ వంటి ఉత్తముల దర్శనం కోసం కూడా తాతాలాడుతున్నాను. చను తీసుకుని తమకి విధంగా రాసినందుకు అన్యదా భావించరని ఆశిస్తాను. సెలవు. భవదీయుడు రంగారావు. ఉత్తరం పూర్తి చేసిన వసుమతి, చౌదరి అతి ఆశ్చర్యంగా ఒకరి ముఖంలోకొకరు చూసుకుంటూ కాసేపు అలా చలనం లేకుండా ఉండిపోయారు. చౌదరి ఆనందం వర్ణాతీతంగా ఉంది. మంగళ ఫలాననుకుంటుంటే అతనికి చతుర్భుజాలు మొలిచినట్లయింది. ఆ సంతోషంలో గోవిందు చేసిన పని, దానివల్ల అతనికి కలిగిన వేదన ఎటో ఎగిరిపోయాయి. దాని అదృష్టరేఖ ఇప్పటికి బయటపడింది నాన్న. కళ నిజమని నాకే నమ్మబుద్ధి కావడం లేదు అంటూ ఒకటే సంతోషపడిపోతుంది వసుమతి. అది పులిపిల్ల అని ఎప్పుడు అనుకునేవాణ్ణి, కాని వెబ్బులి పులి కూడా అని ఇప్పుడు తెలిసింది. తరతరాలుగా ప్రవహించుకొస్తోన్న సాహసిక రక్తపు జాడలు ఎక్కడికి పోతాయి మరి? ఏది కబురు పంపించేదానికి? వేగం కేశవులెల్ల పిలు అంటూ కంట్లో సన్నని నీటి జార మెరుస్తుంటే హడావుడి పడిపోతున్నాడు చౌదరి. వద్దొద్దు, నేనే స్వయంగా మంగళకి శుభవార్త ముందుగా చెప్పాలి. నేనే వెళతానన్నా అని చెప్పుల్లో పాదాలుంచి చకచక రాజు ఇంటికేసి నడక సాగించింది వసుమతి. గుమ్మంలో రాజు దిగాలుగా కూర్చునున్నాడు. రాజు, మంగళెక్కడా? గుమ్మంలో అడిగింకా పెట్టకుండానే అలసట తీర్చుకునేందుకు క్షణమైనా ఆగకుండానే అడిగింది వసుమతి. మీ ఇంటికి రాలేదా? ఆశ్చర్యంగా బరువుగా పలికింది అతని కంఠం. అదో పెళ్ళిళ్ళ పేరమ్మా, ఎక్కడెక్కడో తిరుగుతుంది ఏంటో. ఈ సంగతి విన్నావా రాజు? మంగళెవరో తెలుసా? మనం ఎన్నాళ్ళు అనుకున్నట్టు దిక్కుమాలిన పిల్లేం కాదు. పెద్ద ఆస్తిపరుడికి స్వయాన మనవరాలు, ఏకైక వారసురాలు అంటూ ప్రారంభించి గుక్క తిప్పుకోకుండా క్షణంలో గడగడ అంతా ఏకరవు పెట్టేసింది. రాజు శిలా విగ్రహంలా ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని నిల్చునే ఉన్నాడు. ఏం బోధపడిందా? ఎంతకీ చెప్పొచ్చేదేంటంటే, ఎన్నాళ్ళు వీళ్ళు వాళ్ళు కూసినట్టు అదేం కులం గోత్రం లేని పిల్ల కాదోయ్. బొబ్బిలి వెలంవారి పిల్లంటే ఏమనుకున్నావు? బెబ్బులిపులి రాజా, అది నిజంగా బెబ్బులే అని నవ్వుతూ వచ్చినంత హుటాహుటిన గడప దాటింది. రాజుకి కొరడాతో చెళ్ళున తగిలినట్టయింది. వీళ్ళు వాళ్ళు అన్నారనే వసుమతి అనుకుంటోంది. తను కూడా అదే కూశాడని తెలిస్తే? రాజుకి మనసులో లేదు. అంతవరకు మంగళ ఎదుటికి వెళ్లి ఎలా క్షమార్పణ కోరాలా అని యోచిస్తున్నాడు. ఇప్పుడు అవకాశం కూడా జారిపోయినట్టుంది అతనికి. అలాంటి మాట పొరపాటున అనేసినందుకు తనెంత హింసపడుతున్నాడో మంగళకెలా తెలుస్తుంది? తన కులగోత్రాలేమిటో, తనకు కలిగిన అదృష్టమేమిటో తెలిసాక క్షమాపణ కోరడానికి వచ్చాడనుకుంటే సందేహం ఎందుకు? తప్పకుండా అలాగే అనుకుంటుంది. అనుకోవడమేమిటి, అనగల ధైర్యం కూడా ఉందా పిల్లలో? ఒకవేళ ఏ కారణం వల్లనైనా మంగళ ఊరుకున్నా సంగతంతా తెలిస్తే వసుమతి తప్పకుండా అనిస్తుంది. అలాంటప్పుడు తన అందరి ముందు తలెత్తుకుని తిరగలడా? అదీగాక తనలాంటి రాజుల్ని 100 మందిని కొనేయగల స్థితిమంతురాలైపోయింది మంగళివాళ. రాజు వికలమైన మనసుతో ఏదో నిర్ణయానికొచ్చాడు. అప్పిగా, నేను అర్జెంటుగా ఊరికెళ్లాల్సి వచ్చింది. నేనొచ్చే వరకు ఈ పశువుల్ని చూసుకో. ఈ 25 రూపాయలు నీ దగ్గరుంచు. దానా కొనాలి కదా అనేసి ప్రయాణపు సందట్లో పడ్డాడు. ఆ వేళప్పుడు మంగళ కూడా సరిగ్గా అలాంటి ప్రయత్నంలోనే ఉంది. లలిత ఎంతో బతిమాలుతోంది. ఏమో అనునయిస్తోంది. ససేమిరా వినిపించుకోవడం లేదు మంగళ.
అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన వసుమతి ఎదురుగా ఉన్న లలితకు, తనకు వెనుతిరిగి కూర్చున్న మంగళకు తెలియని వద్దన్నట్టుగా సంజ్ఞ చేస్తూ మెల్లగా చెప్పులు విడిచి కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వారగా నిలబడింది. అయినా నీ నిర్ణయం మంచిది కాదు మంగళ. ఊరొదిలి మరో చోటికి పోవడం అంటే తమాషా అనుకున్నావా? పుట్టిన దగ్గర నుంచి ఈ పాలెం తప్ప మరో ప్రదేశం ఎరుగవు నువ్వు. ఆడపిల్లవు, అందులోనూ ఇలాంటి వయసులో ఉన్న పిల్లలు బయటకు ఒంటరిగా వెళితే అంత ప్రమాదమో తెలుసా? చాలా ఆవేశంలో ఉన్నావు, బాగా ఆలోచించు. లలిత బోధపరుస్తోంది. అంతా ఆలోచించాను. ఏమైనా సరే ఇంకొక క్షణం కూడా ఈ పాలెంలో నేనుండలేను. మరి నిక్కచ్చిగా చెబుతోంది మంగళ. కొని ఎక్కడికెళ్తావో చెప్పు. మంగళ విసుక్కుంది. ఎక్కడికి? మా తాత దగ్గరికి. ఇక్కడ మాత్రం నాకింకెవరున్నారు? నాకెవరూ లేరు అంటుంటే గొంతు బొంగురు పోయింది. వసుమతి చటుక్కునొచ్చి మంగళ 2 భుజాల మీద చేతులు వేసింది. ఉలికిపడిన మంగళను మరింత ఊపేస్తూ, వెళుదుగాని మంగళ, వెళుదుగాని, మీ తాత దగ్గరికే వెళుదుగాని. నువ్వు వెళ్ళడమేమిటి? నిన్ను తీసుకువెళ్ళడానికి మీ తాతయ్య వస్తుంటే అంది. పరాచకలాడకు వసు, నేను నిజంగానే చెబుతున్నాను, నేనిక్కడ ఉండలేను. ఉదాసీనంగా వసుమతిని వదులుచుకుంటూ అంది మంగళ. పరాచకాలు కాదే ఈడియట్, ముందు ఉత్తరం చదువు అని వీపు మీద ఒకటిచ్చి ఉత్తరాన్ని అందించింది. వసుమతి బలవంతాన యథాలాపంగా ఉత్తరంలో 4-5 లైన్లు చదివి కుతూహలంగా ఏకబిగిన పూర్తి చేసిన మంగళ నిశ్చేష్టై నిల్చుండిపోయింది. అసలు ఈ పాలెంలో పుట్టవలసిన పిల్లవి కావే అని నేనెప్పటినుంచో చెప్పేదాన్ని, చూసావా? పద పద వేగం ఇంటికి. నాన్న నీ కోసం నిన్నటినుంచి ఒకటే కంగారెత్తిపోతున్నారు అంటూ మంగళ రెక్కపుచ్చుకుని ఈడ్చుకుంటూ పరిగెత్తింది వసుమతి. ఈ వార్త పాలెం మొత్తమంతా క్షణాల మీద పాకిపోయింది. నిజమే అంటూ తెల్లబోతున్నారంతా. తనకేదో మహా అదృష్టం పట్టినట్టు పొంగిపోతున్న చౌదరిని చూస్తే తొలి రోజు అతను పడిన బాధ జ్ఞాపకం వచ్చి చెప్పలేని జాలేసింది మంగళకు. నే చేసిన పనికి మీకు చాలా కోపం వచ్చింది కదూ అంది మెల్లగా. ఆ కంఠంలో ఎన్ని క్షమాపణలున్నాయో చౌదరికే తెలుసు. నాదసలే ప్రథమ కోపం, ఏదో అన్నాను, అప్పుడే మరిచిపోయాను. అయినా గోవిందుగాడి మీద లేని కోపం నీ మీదెందుకే వెర్రిపిల్ల అన్నాడు. గోవిందుగాడి మీద లేని కోపం అన్న ముక్క వింటుంటే మంగళవదనం వికసించింది. తనకు కావలసింది అదే ముఖ్యంగా. తొందరగా రాజును తీసుకురమ్మని కేశవుల్ని పంపాడు చౌదరి. తన కులగోత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకున్న రాజు ముందు ఎంతటి సగర్వంగా నిల్చుంటానా అని ఒకటే తాతాలాడుతోంది మంగళ. రాజాబాబు ఊరెళ్ళిపోయినాడట అని కేశవులు తెచ్చిన కబురు వింటూనే మంగళ పూర్తిగా నీరుగారిపోయింది. అంతటి శుభవార్త విని మంగళని అభినందించడానికి రాకపోగా ఊరొదిలిపోయినందుకు మరీ ఇల్లటరేట్లా బిహేవ్ చేస్తున్నాడని వసుమతి విసుక్కుంటోంది. ఒకనాడు గౌరితో సవ్యంగానే జవాబిచ్చానన్న రాజు ఆంతరమేమిటో బొత్తిగా అంతుపట్టినట్లయిపోయింది మంగళకి. ఏంటా సవ్యమైన సమాధానం? ఇదేనా? ఆ మాటకొస్తే రాజు తనంత తానుగా ఒక్కనాడైనా తమ పెళ్లి సంగతెత్తాడా? అందరితో పాటు తను పొరపాటు పడిందేమో. రాజుకు అలాంటి ఉద్దేశమే ఉంటే మాటామాట అనుకున్నందుకు ఏదో ఒక విధాన రాజీకి రావడం పోయి ఇలా కాతరు లేకుండా ఏకంగా ఊరొదిలిపోతాడా? రామం మాట జవదాట్లేక బలవంతాన మనసును శాసించుకోవాలనుకున్నా తనపై రాజుకి నిజంగా అటువంటి ఉద్దేశం లేదేమో. లేకుంటే హక్కు లేదు, వద్దు కూడా అని నిష్కర్షగా చెప్పగలిగేవాడేనా? ఇలాంటి ఆలోచనలు రాబోయేసరికి మంగళకి భూమి తలకిందులైనట్లయింది. ఏం మంగళ, రాజు ఊరికెళ్తున్నానని నీతో మాట మాత్రమేనా అనలేదా అని అడుగుతోంది వసుమతి. తన మనస్సంఘర్షణ ఏమాత్రం బయటపడి ఎవరు సానుభూతి జాలి చూపినా అది మరీ ఘోర అవమానం అనిపించి మంగళ పెంకిగా అంది. నాతో అనవలసిన అవసరం మాత్రం ఏంటి? బాగుంది, చాలా బాగుంది. రేపో నేడో కాబోయే. ఏంటా కాబోయే? ఎత్తేస్తే 7 చెక్కలు. వసుమతి మాట మధ్యలోనే తుంచింది మంగళ. అవేం కబుర్లే, శుభం పలకరా పెళ్ళికొడక అంటే పెళ్లికూతురు ముండేది అన్నట్టు కొంపతీసి ఏమైనా దెబ్బలాడుకున్నారేమిటి? గుట్టిగా మోచేత్తో పొడుస్తూ అడిగింది వసుమతి. నాకేంటంతా అతనితో దెబ్బలాడ్డానికి? నిర్లక్ష్యంగా అడిగింది. అయినా రాజు అలాంటి వాడు కాదే, చాలా నిదానమైనవాడు, తగు మనిషి. ఏదో అనబోయాడు. మంగళ గట్టిగా రంజుకుంది. అవును, అతను ఇంద్రుడు చంద్రుడు, నేను అకడాసురుణ్ణి. అలాంటప్పుడు మా ఇద్దరికి పెళ్ళవుతుందని ఎలా అనుకుంటున్నారు? చౌదరి వసుమతి తెల్లముఖాలేశారు. ఇవాళ కొత్తగా ఎవరనుకున్నారు? రామం బ్రతకుండగానే నిశ్చయమైందటగా. గౌరీ స్వయంగా చెప్పింది నాతో. ఊరు వాడ అనుకుంటూనే ఉన్నారు అన్నాడు చౌదరి కొంచెం తెపరిల్లి. అసలు వాళ్ళు అనుకోలేదు గాని ఊరు వాడు అనుకున్నారు. ఏంటి ప్రయోజనం? అసలు వాడు రాజు అలా అనుకోలేదు అనుకోవడానికి మంగళ ఎంత కుమిలిపోతుందో చూసేవాళ్ళకి అర్థం కాదు. నేను నమ్మలేను. చౌదరి తల విదిలించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రాజుకేం అలాంటి ఉద్దేశం లేదు. పొరపాటున నోరు జారానని గతుకుమంది మంగళ. ఓహో, అయితే నీకు లేదనేనా దాని అర్థం? ఎత్తి పొడిచినట్లు అడిగింది వసుమతి. తనకుండి రాజుకు లేదనుకుంటే అది భరించరాని అవమానం. ఎందుకుండాలి?
నన్ను ఖాతరు చేయని వాళ్ళని విసరంత నేను కూడా ఖాతరు చేయనని ఎప్పుడో చెప్పాను. బీసుగా తలెగరేసింది మంగళ. సాయంకాలం వేళకి, ఏమే కోడల పిల్ల, ఏంటి ఒకసారి తంతే దూది పొరుపు మీద పడ్డావు? మమ్మల్ని మర్చిపోలేదు కదూ అని ఆప్యాయత చమకృతి మేళాయిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ప్రవేశించాడు రంగనాథం. మంగళ చురుగ్గా చూసింది. అబ్బే, ఎలా మరుస్తాను మామయ్య, కానీ ఎంచేతో మళ్ళీ కోడల పిల్ల అంటున్నావు? సుబ్బన్న బావ గాని మళ్ళీ సిగ్గుపడతాడేమోనని. ఆ మాట విన్న వసుమతి కిసుక్కుని నవ్వింది. అయినా రంగనాథం ఊడుకోలేదు. నీళ్లు బంగారంగాను. ఏదో చిన్నప్పుడన్న మాట దగ్గర నుంచి నీకెంత జ్ఞాపకమే అమ్మా. అయినా ఎన్నాళ్ళీ సిగ్గు? ఎంత అదృష్టం చేసుకుంటేనే గాని నీలాంటి పెళ్ళం దొరుకుతుంది. రాజుగాడంటే నష్టజాతకుడు. బుద్ధి పెణతలు బట్టి వాడి కర్మలా కాలింది గాని మరొకడైతే కళ్ళకద్దుకుంటూ చేసుకోడు. చకచక వల్లించేశాడు. మంగళ ఆ మాట వింటూనే ఉలికి పడింది. వసుమతి కులువు దొరికిపోయినట్టు ఆత్రంగా మరికొంచెం ముందు పొంగి, ఏమన్నావు అంది. అవునమ్మా, ఓడలు బొళ్ళవుతాయి, బొళ్ళు ఓడలవుతాయని ఎరుక నిన్నటికి నిన్న నా ముందే ఎంత ఖచ్చితంగా చెప్పాడో తెలుసా? మన మంగళ కులగోత్రాలు లేని వాళ్ళకు పుట్టి మట్టు మర్యాద లేకుండా అకాడాగా పెరిగిందట. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి, దాన్ని పెళ్ళాడే కర్మ నాకేం పట్టింది అని కొండ బదలుగొట్టినట్టు చెప్పేస్తే, తను రాజుకు నూరు పోసిన మాటలన్నీ రాజే అన్నట్టుగా అతి చాకచక్యంగా చెప్పాడు రంగనాథం. పళ్ళు పటపట్లాడిస్తూ తాడిత్తను లేచింది వసుమతి. రాస్టిక్ అలా అన్నాడా? ఇన్నాళ్ళు ఏదో చదువు సంస్కారం ఉన్నవాడనుకున్నాను నేను. అసలు సంగతి ఇదన్నమాట. నాకు కొంచెం ముందుగా తెలుసుంటే పెట్టవలసిన 4 నేనే పెట్టేసేదాన్నే. అలాంటి వాణ్ణి కట్టుకునే కర్మ మా మంగళకు పట్టలేదని ఈసారి తను కనిపిస్తే నువ్వైనా చెప్పు. నిప్పురవ్వలు కురిపించింది వసుమతి. కాని మంగళకు కోపం రాలేదు. ఎన్నాళ్ళు తనను నష్టజాతకురాలని కావలసినంత ప్రచారం చేసి ఈ వాళిలా అంటున్నాడంటే అంత అర్థం చేసుకోలేని వాజమ్మ కాదు మంగళ. తొలి రోజు రాజాడిన మాటలకు ప్రస్తుతపు రంగనాథం ధోరణికి సమన్వయం కుదుర్చుకుంటూ ఓరకంట అతన్నే గమనిస్తోంది. ఇంకేం కనిపిస్తాళ్లే, ముఖం చెల్లద్దు. తనలాంటి వాణ్ణిక మన మంగళ కన్నెత్తేనా చూడదన్న సత్యం ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే చెప్పా చేయకుండా ఊరిదిలిపోయాడంట. మొత్తానికిప్పుడు తను ఎద్దేవి చేసిన మంగళే తన తలదాటిపోయిందన్న ఈర్షనుకుందు ఎంతో శ్రమపడి అతికేలా చెప్తున్నాడు రంగనాథం. మంగళ చట్టున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా రంగనాథమేనని, రాజు కావాలన్న మాటలు కావని నిర్ధారించుకున్న మంగళకు ఒక్కసారి ఏడుపొచ్చినంత పని అయింది. చివరికి రంగనాథం పనిని ఉచ్చులో తను కూడా పడిందన్నమాట. ఆ మాత్రం గ్రహించుకోలేకపోయిన తన తెలివి తక్కువే రాజుకు తనకు మధ్య అగాధం సృష్టించిందని, రాజు ప్రేమను శంకించినందుకు పరితపిస్తోంది. కాని మంగళకిప్పుడు రాజన్న మాటల కంటే మాటామంతి లేకుండా ఊరదిలిపోవడం ఘోర అవమానంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తన తాత తనను వెతుక్కుంటూ వస్తున్నాడన్న లేస మాత్రపు ఆనందాన్ని కూడా పొందలేకపోతుందామె మనసు. దిగులుగా ఎటో చూస్తున్న మంగళ భుజం మీద అనునయంగా చేతులేసింది వసుమతి. ఎందుకు మంగళ అలా ఉన్నావు? రాజు అలా అన్నాడనా, లేక ఇంతోటి గొప్పాడు మళ్ళీ నీకు దొరకడనా అంటూ. ఇంత మాత్రానికే ఊరొదిలి పారిపోయేంత పిరికివాడి కోసం నేను దిగులు పడతానా? అసలు దిగులుకి కారణం అదే కావడం చేత ఎంత బెంకంగా చెప్పబోయినా మాటల్లో ఉన్న విరుసుదనం కంఠంలో వినపడలేదు. అంచేత వసుమతి కూడా బాగా మెత్తబడిపోయింది. పైకి బిగువు నటిస్తున్న మంగళ లోపల ఎందుకో బాధపడుతుంది అనిపించింది. అయినా ఇలాంటి వాళ్ళని ప్రేమించకూడదే అంది ఓదార్పుగా. తనేదో పోకులాడుతుంటే రాజే తృణీకరించినట్టు వసుమతి నిర్ధారిస్తోందన్న మాట వసుమతి జరగడాన్ని పరాభవం పొంది ఓడిపోయినని జాలిపడుతున్నట్టు తోచి పౌరుషం అణువణువున తన్నుకొస్తుంటే చర్రుమంది మంగళ. ప్రేమేమిటి ప్రేమ? ఈ ప్రేమ దోమ నాకేం తెలియవు. నేనేం మీలా బస్తీల్లో చదువులు వెలిగించలేదు. ప్రేమ గడిది గుడ్డు అంటూ పిచ్చి కబుర్లు చెప్పడానికి. తెలిసిందా? గట్టిగా కసరడంతో నోట మాట రాలేదిక వసుమతికి. మంగళ ఎందువల్లో మారిపోయిందని నిశ్చయించుకోక తప్పలేదు. గడిచిన జీవితం ఒక కలగా తోస్తోంది మంగళకు. ఎంతలో ఎంత మార్పు! మనుషులు అనుకునేవేమిటి, చివరకు జరిగేదేంటి? జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకు తను దిక్కులేంది. కాని అప్పటి ఆశలు వేరు, ఆ కలలు వేరు. వాటి వలన లభించే సంతృప్తే వేరు. ఈనాడు తన తల్లిదండ్రులెవరో తెలిసింది. తననెంతో ప్రేమగా అపురూపంగా చూసుకునే తాతయ్య ఉన్నాడని తెలిసింది. తరగని సిరి సంపదలున్నాయని తెలిసింది. కాని ఏ కొసాన సంతోషం కలగడం లేదు. జీవితమే వింత కాబోలు. అదో రకమైన వేదాంత ధోరణి అలవరుచుకుంది మంగళ. తాతగారితో వెళ్లమని చౌదరి చెప్పినప్పుడు మౌనంగా ఊరుకుంది మంగళ. ఇదే మరొకప్పుడైతే తాత కాదు, బ్రహ్మదేవుడు దిగొచ్చినా సరే కాలు కదిపుండేది కాదు. మౌనం అర్ధాంగీకారంగా ప్రయాణ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రానే వచ్చింది. రంగారావు గారి ఆగమనం కోసం ఓ పక్క నుండి ఎదురు చూస్తూనే మరో పక్క మంగళిక వెళ్లిపోతుందని కించపడుతున్నాడు చౌదరి.
ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తండ్రి పడే బాధని మించిపోయింది అతని బాధ. కాని పైకి ఏమాత్రం బయటపడకుండా గంభీరత నింపుకుంటున్నాడు. ఆ రోజు 10 గంటల వేళ చౌదరి గారి ఇంటి ముందుకొచ్చి ఆగిన కారులోంచి దిగే వ్యక్తి కోసం ఎన్నో జతల కళ్ళు కాచుకున్నాయి. ఎత్తైన దృఢ విగ్రహం, పూర్తిగా నెరిసిన వంకీలు తిరిగిన ఒత్తైన జుట్టు, నలుపు తెలుపుల బొంగ మీసాలు, తెల్లని జరీ దోవతిపై పట్టు చొక్కా మీద రాజసిములికించే కండువ, జరీని వెక్కిరిస్తూ సన్నని బంగారు గొలుసు, చేతిలో కళాకేశలాన్ని చాటే లతలు చెక్కిన చేతికర్రతో కారు దిగిన రంగారావు గారు అందరి కళ్లకు ఓ ముసలి మహారాజులా కనిపించేవారే. ఆ కళ్లల్లో ఆ దైన్యం లేకుంటే. చౌదరి ఎదురు వెళ్లి సాదరంగా ఆయనకు స్వాగతం చెబుతుంటే స్నేహంగా కృతజ్ఞతగా చౌదరి 2 చేతులు పట్టుకున్నాడాయన. పరస్పర పరిచయాలయ్యాక రంగారావు గారు తన వెంటనున్న యువకుణ్ణి పరిచయం చేశారు. ఇతను కృష్ణ, ఇంజనీరు. కృష్ణ ఇంజనీర్ అయ్యాక మా ఫ్యాక్టరీ ఎంతో బాగుపడింది, చాలా తెలివైనవాడు అంటుంటే నమ్రతగా తల వంచి నమస్కరించాడతను. లోపల నుంచి వీరిని గమనిస్తోన్న వసుమతి మరేం అంటూ హుషారుగా భుజాలెగరేసి మంగళకేసి చూసి అర్థవంతంగా నవ్వింది. మతిపోయినట్టు చూస్తున్న మంగళకి వసుమతన్న మరేంలోని మర్మార్థాలు అవగాహన కాలేదు. రాజు చిల్లి గవ్వకి కొరగాడెతన ముందు అని కూడా వసుమతి రెట్టించడంతో మంగళ హృదయం చివుక్కుమంది. చౌదరి వచ్చిన వారిని గౌరవంగా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి వసుమతిని కేకేశాడు. తాతయ్య కళ్ళు మనవరాలి కోసం ఆత్రంగా ప్రతి ద్వారం కేసి చూస్తున్నాయి. ఇవాళ మంగళ రూపం పూర్తిగా మార్చేసింది వసుమతి. కొత్త అవతారంలో ఎమళ్లేకపోతున్న మంగళ కొత్త వ్యక్తుల ముందుకి రాగానే మరీ బెరుగ్గా తయారైంది. మంగళను చూడగానే సంతోషము దుఃఖము పెనవేసుకుపోయి కళ్ళు అసురుపూరితాలై కంఠం గద్గదమవుతుంటే రా తల్లి అన్నాడు రంగారావు. వెళ్ళవే, వెళ్ళు, తాతగారికి నమస్కారం చేయి అంటున్నాడు చౌదరి తాతకు లేని చనువుతో. మంగళ జంకుగా చూసింది. వీళ్ళెవరో చాలా గొప్పవాళ్లలా ఉన్నారు. వాళ్ల మర్యాదలేమిటో తనకు తెలియవు. ఏం మాట్లాడితే ఏమనుకుంటారో బెంగగా ఉంది. నటన ఏమాత్రమూ రానివాణ్ణి ఉన్నపాటున చెప్పా చేయకుండా స్టేజ్ ఎక్కించేసి బరువైన పాత్రలో నటించమన్నట్లుంది. తన ఎడల అంత ఆపేక్ష ప్రేమ చూపుతున్న తాతకు ఎలా ప్రవర్తించి ఆనందం కలిగించాలో తెలియడం లేదు. కారణం మంగళకు మనసులోంచి ఎటువంటి స్పందన కలగడం లేదు. ఏదో నటించవలసి వచ్చినట్టే ఉంది. బలాత్కారంగా ఎవరో వెనక నుండి తోస్తున్నట్టే నడిచొస్తూ తాత ముఖంలోకి తదేకంగా చూసింది. తన తల్లిదండ్రులలా వెళ్ళిపోవడానికి, తను దిక్కుమాలిందాల్లా ఎన్నాళ్ళు బ్రతకడానికి కారణం తనే అనుకుంటే క్షమించమన్న వృద్ధిని సంస్కారం ముందు తలవంచి జోడించాలని అనిపిస్తోంది. ముసలాయన మీద ఆమెకేమాత్రం యావింపు కలగలేదు. చిన్నవాళ్లు, ఉడుకు రక్తంతో ఉన్నవాళ్లు తొందరపాటు పనులు చేసి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం పూర్తిగా పెద్దలే కాదని గోవింద్ విషయంలో బాగానే బోధపడింది. అందుకే తాత మీద మంగళకి అదొక రకమైన జాలి కలుగుతోంది. జరిగిన దానికి ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. తప్పంతా అతని మీదకే తోసేసినా కూడా ఒంటరిగా ఎన్నాళ్లు అనుభవించిన మానసిక వేదన కంటే శిక్షేముంటుంది? ఇప్పుడైనా తన స్థాయిశక్తులా ప్రయత్నించి అతనికి సంతోషం కలిగించేలా మసలుకుని తల్లి ఎడబాటు వలన కలిగిన దుఃఖాన్ని పారద్రోలాలి అనుంది. మనసేమో తాతాలాడుతోంది. కాని భౌతికంగా మంగళలో ఎటువంటి చైతన్యమూ రాలేదు. కాని రంగారావు ఏదో మాట్లాడుతూ మధ్యలో చదువు అన్న ముక్క అనేసరికి మాత్రం భయం పట్టుకుంది. ఏం చదువుతున్నావమ్మా? వసుమతిని అడుగుతున్నాడతను. ఎంఏ ఫైనల్ అండి, దర్జాగా చెబుతోంది వసుమతి. నువ్వేం చదివావమ్మా? ఇనుముడించిన ఆప్యాయతతో అలా అడుగుతుంటే చదువు అవ్వనందుకు మొదటిసారిగా కించిత్ బాధ కలిగింది మంగళకు. అల్లరి చిల్లరగా తిరగద్దని, చక్కగా వసుమతిలో చదువుకోమని చౌదరి చెవిని ఇల్లు కట్టుకుని పోరితే వినేది కాదు తను. చదువంటే ప్రాణమిచ్చే ఆ తల్లికి ఇలాంటి కూతురు పుట్టిందని తాత బాధపడతారనిపించింది. అయినా చెప్పక తప్పదు. నసుగుతూ నంగిగా అంది. ఆ 6 చదివాను. ఆ తర్వాత మరేమో ఎందుచేతో వీలు కాలేదు. నీకే వీలుంటే సంవత్సరం 2 క్లాసులు చదివేదానివే, అయినా నీకు చదివేందుకు అనేవారు మా మీసాలపై మాస్టారు. కొద్దిగా ధైర్యం తెచ్చుకుంది మంగళ. అదే నిజమేలండి, దాని తెలివితేటల ముందు ఈ చదువుకున్న వాళ్ళెందుకు పనికిరారు. అయినా దానికి ఎన్ని రాజకార్యాలని మా వసువు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ అయ్యే తెలివితేటలున్నాయి, చదువుదేముందిలేండి అని నీరసంగా చూస్తున్న ముసలాయిన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు చౌదరి. మనవరాల్ని చూసి కడుపు నింపుకున్న రంగారావుకి ఆ క్షణంలో ఆకలిని దాహాన్ని మించిన విచిత్రమైన బాధేదో కలిగింది. ఈరోజే మంగళ పాలెం విడిచి మొదటిసారిగా వెళుతోంది. వెళ్లాలనిపించుకున్నా వెళుతోంది, తప్పక వెళుతోంది. అయినా ఏ చివరి క్షణంలోనైనా రాజు మనసు మార్చుకుని తిరిగొస్తాడని, రాజొచ్చేస్తే తనకింక కాలు కదపవలసిన అవసరమే ఉండదని రవ్వంత ఆశతో ఎదురు చూస్తూనే ఉంది. కాని ఆమె ఆశ నిరాశ అయింది.
కన్న తల్లి వంటి ఉన్న ఊరిని వదిలి బండబారిన హృదయంతో అందరి వద్ద వీడుకోలు పుచ్చుకుంది మంగళ. కారు పొలిమేర దాటుతోంది. రాజు ఏ మూలనుండో పరితప్త హృదయంతో తనను చూస్తున్నాడన్న భ్రాంతి వదలక కళ్ళింతెంత చేసుకుని చూసింది మంగళ, తననెవరూ కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ. నగర ప్రవేశం చేసిన మంగళ పరిస్థితి ఒడ్డున పడేసిన చేపపిల్లలా ఉంది. మనుషులు కొత్త, ఆప్యాయతలు కొత్త, పరిసరాలు కొత్త, జీవన పంద అంతా కొత్త. పాలెంలో అయితే తనకు తెలియని మనిషి అంటూ ఉండేవారు కాదు. ఇక్కడందరూ తనని జంతువులా వింతగా చూస్తారు. తమ హోదాకు తగ్గట్లు ఎలా ఉండాలో తాతగారు ఎంతో ప్రేమగా బోధపరుస్తుంటారు. అతని ఆప్యాయత మనసుకి హాయి అనిపించినా ఆ బోధనని ఆచరణలో పెట్టాలంటే మంగళకు జబ్బు చేసినట్లుండేది. ఖరీదైన నగలు, బట్టలు, వినోదాలు, వింతలు, ఎన్నడూ ఎరగని గారాబం, కాఫీ తాగిన కప్పైనా కడగనవ్వకుండా నౌకర్లు. ఇవా తను కోరుకుంది, ఇవా చివరకు తనకు మిగిలినవి. ఒక్కొక్కసారి ఒంటరిగా మిగిలితే ఏడుపు తన్నుకొచ్చేది మంగళకు. కాని వీలైనంత వరకు రంగారావు కాని కృష్ణ కాని మంగళను ఒంటరిగా వదిలేవారు కాదు. ఒక్కోసారి అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చెప్పా చేయకుండా పాలెం పారిపోవాలనే తలంపు కలిగేది మంగళకు. కాని నిద్రిస్తున్న ముసలైన ముఖం చూస్తే చెప్పరాని జాలేసేది. తన వలన ఎవరికీ సంతోషం లేదు, తనకు లేదు. పోని ఆయన ఆనందం కోసమైనా తనక్కడే ఉండాలి అనిపించాక పారిపోవాలి అన్నది ద్రోహచింతనగా తోచి లెంపలేసుకునేది. ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా ఉదయం సాయంకాలం అలవాటైన వేళకి మాత్రం అంబా అంటూ ఆవు తన కోసం మోరచాచి వెతుక్కుంటున్నట్టు అనిపించి విలవిల్లాడిపోయేది. అదిప్పుడు తనకు పాలెంలో ఏకైక ప్రతినిధి. రాజు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇంటికి వెళతాడు. కనీసం దాన్ని చూడగానైనా తను గుర్తుకురాక తప్పదు. అంబా అంబా అంటూ గోల చేసే దాన్ని చూశాకైనా తను లేకుండా అతను ఉండలేడని గ్రహిస్తాడు. తన కోసం వెతుక్కుంటూ ఓనాడు తప్పక వచ్చి తీరతాడు. ఆ రోజు తనకు పండుగ రోజు. అవును, తనకు తానుగా వెళ్తేనే చులకన. రాజే తన దగ్గరకు రావాలి. నువ్వు లేకుండా నేను ఉండలేను అని అతని నోట వినాలి. అప్పుడు అతని వెంట వెళ్లడంలో ఎంత ఆనందం! స్వప్నాలు కంటూ తనలో తనే మురిసిపోయేదప్పుడు మంగళ. తాతగారు కృష్ణతో ముక్తసరిగా మాట్లాడే మంగళ వాళ్లు లేని టైం చూసుకుని నౌకర్లతో పాలెం కబుర్లు చెప్పుకుంటూ సంతృప్తి పడేది. ఓ రోజు కృష్ణ తీరిగ్గా వచ్చి కూర్చుని, మంగళ, నీకో చిన్న మాట చెప్పాలి అన్నాడు. ఎందుకో భయపడుతూనే, చెప్పు అంది మంగళ. నువ్వు పని వాళ్లతో అంతసేపు మాట్లాడకూడదు, వాళ్ళకి అలసి కూతుంది. రోషంగా చూసింది మంగళ. కాని కృష్ణ ఆ మాట చెప్పిన తీరు దర్పంగా గాని ఆజ్ఞాపిస్తున్నట్టుగా గాని లేక అద్దింపుగా ఉంది. అంచేత వెంటనే తమాయించుకుంది. ఏం చేయమంటావు చెప్పు కృష్ణ, నేను పల్లెటూరు దాన్ని. ఈ బస్తీలో మీలాంటి వాళ్లతో నేనేం సంభాషించగలను? నిజం చెప్తున్నా విను, వాళ్లే నాకు దగ్గర వాళ్లుగా తోస్తారు అంతే అంది మెత్తగా. ఆ మాటతో అతని హృదయం తడిసినట్లయింది. నేను అలాంటి వాతావరణం నుండి ఇక్కడకు వచ్చినవాణ్ణే మంగళ. అతి బీద కుటుంబంలో తిండికి బట్టకు కూడా కటకట్లాడినవాణ్ణే. బాబుగారి దయవల్ల ఈనాడి స్థితిలో ఉన్నానంతే. నవనాగరికంగా అతి గారాభంగా ఉండవలసిన నువ్వు అలాంటి వాతావరణంలో పెరిగావు. నీ మనసు ఇప్పుడు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ చూడు, మన పరిసరాలకు తగ్గట్లు మనం మసులుకోవాలి. కొత్త కొత్త అలవాట్లు ఇష్టం లేకున్నా చేసుకోక తప్పదు. లేకుంటే అనాగరికులని ఇలాంటి చోటంతా వికరిస్తారు. ముఖ్యంగా నిన్నలా ఎవరైనా అనుకుంటే బాబుగారు చాలా బాధపడతారు అని కాస్త ఆగాడు. ఆ మాటలతో కృష్ణ మంగళకు చాలా ఆత్మీయుడయ్యాడు. అయితే నువ్వు చెప్పు కృష్ణ, తాతగారు బాధపడకుండా ఉండడం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను, ఎలా మసులుకోమన్నా మసులుకుంటాను అంది అప్రయత్నంగా. నిజమా? నమ్మలేనట్లుగా చూశాడు కృష్ణ. అవునన్నట్లు తలాడించింది మంగళ. మంగళ, నిన్ను చూడకముందు బాబుగారెంత భయపడ్డారో తెలుసా? నీకు ఆయన మీద చెప్పలేని ద్వేషం కలుగుతుందని, అసలు ఆయనతో రావడానికి ఒప్పుకోవేమోనని కూడా అనుకున్నారు. నువ్వు చాలా మొండి పిల్లవని, పట్టుదల మహా జాస్తి అని చెప్పాళ్లే రామినాయుడు. కానీ నువ్వందుకు చాలా వ్యతిరేకంగా ఉన్నావు. దానికి ఆయనంతో పొంగిపోతున్నారు. కానీ నీ విషయంలో ఆయనకొక పెద్ద వెలుతుండిపోయింది. ఆయన సంతోషం కోసం ఏం చేయమన్నా చేస్తానని నువ్వు అన్నం చేత చెప్తున్నా. చెప్పనా మాననా అన్నట్లు చూస్తున్నాడు అతను. ఏంటది? బేలగా అడిగింది మంగళ. నువ్వు చక్కని విద్యావంతురాలు కావాలని ఆయన కోరిక అన్నాడో లేదో అదిరిపడినట్లయింది మంగళ. ఏంటి నేనా ఈ వయసులో చదువుకోవాలా? గాబరాగా అంది. కృష్ణకి నవ్వొచ్చింది. ఏం, ఎందుకు చదువుకోకూడదు? ఏం వయసు మీరిపోయిందని? నీకు కాలక్షేపంగా ఉంటుంది, ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. నీలాంటి తెలివైన పిల్లకు 4 ఏళ్లలో చెప్పేది 2 ఏళ్లలో చెప్పొచ్చు. నాకా నమ్మకం ఉంది. నువ్వు సరేనని మంగళ బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు కృష్ణ. చచ్చినా సరే అన్నమాట మంగళ నోట రాలేదు. చదువు అనగానే భయం దిగులు ముంచుకొచ్చాయి.
ఈ పిల్లకు చదువు చెప్పడం మా తరం కాదు బాబోయ్ అని జడిసిపోయిన తన చిన్ననాటి మాస్టర్లు జ్ఞాపకం వచ్చారు. అప్పుడు తను నవ్వుకునేది. ఇప్పుడు దుఃఖం వస్తోంది. కాని పూర్తిగా ససేమిరా అనేయడానికి కూడా ధైర్యం చాలలేదు. తత్ఫలితంగా 3 రోజుల్లోగా మంగళకు చదువు చెప్పేందుకు ఒక ట్యూటర్ వెలిశాడు. ఆమె ప్రాణానికి యమదూతల. మంగళ చదువుకుంటుందని తెలిసాక రంగారావు సంతోషం పటసక్యం కాలేదు. పిల్లికి చెలగాటం, ఎలకి ప్రాణ సంకటంలా మొదలైంది మంగళ చదువు. 6 నెలల్లోగా ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేలా చేస్తానన్న రిటైర్డ్ టీచర్ విశ్వనాథం ఏదో చెప్పుకుపోతుంటే తన మానాన తను ఇంకేదో ఆలోచించుకుంటూ ఉండేది మంగళ. తాత కోరిక తీర్చుకోవడానికైనా తనకు 4 ముక్కలు పొట్టుబడాలంటే మొదటి రాజును మరిచిపోవాలని ముందులో చాలా ప్రయత్నించింది మంగళ. కాని కోరిక మరవాలనుకుంటే అదే మరింత గాఢంగా నాటుకుంటుంది గుండెల్లో. పుట్టి పెరిగిన ఊరు వదిలేలేదా? ఆ బాంధవ్యాలన్నింటినీ వదిలేలేదా? రామం పోతే కాలక్రమేణా ఆ దుఃఖం మరిచిపోలేదా? స్వంత తోబుట్టు లాంటి గౌరిని, నీ కొడుకని అంతా వెక్రించే కన్నాగాడిని విడిచి ఉండడానికి అలవాటు పడలేదా? ఈ రాజును మాత్రం ఎందుకు మనసులోంచి తీసేయలేను అని అనుకుందే గాని అదేమాత్రం సాధ్యపడలేదు. 3 నెలలు గడిచి విశ్వనాథం చేతిలో 300 పడ్డాయి. మంగళ చదువు 3 సెంటీమీటర్లు కూడా ముందుకి జరగలేదు. ఎందుచేత సరిగ్గా దృష్టి చదువు మీద పెట్టదని అతను అడగడు. ఎలాగో ఒకలా నెలకి 100 రూపాయలు చేతిలో పడుతోంది. పిల్లలవాడు, అతని యాతన అతంది. మంగళకి అదే బాగుంది. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించడు. చదవమని వేధించడు. తన పాటేదో తను పాడేసి పట్టెడు పొడుం పీల్చేసి టైం కాగానే చక్కా లేచి ఇంటికి పోతాడు. తను చదువుకుంటున్నట్టు ఉంది. తాతకు ఆనందంగా ఉంది. తనకట్టే ఇబ్బందిగానూ లేదు. కాని ఈ ఆట అట్టే రోజులు సాగలేదు. ఓ రోజు ముసలాయన సాయంకాలం పూట మంగళతో కబుర్లు చెబుతూ, బాగా చదువుతున్నావమ్మా అంటే మంగళ గంగిరెద్దులా తలాడించింది. నీకిక్కడ సుఖంగా సంతోషంగా ఉందా అంటే కూడా తలోగించింది. అయితే ఆ మాట ఇంగ్లీష్లో చెప్పు చూద్దాం అనేసరికి మాత్రం తలోగించడం మాని ఆకాశం కేసి చూసింది వేదాంతిలా. పోనీ సంతోషానికి ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? తల అడ్డంగా తిప్పింది ఈసారి. హ్యాపీనెస్ అంటారమ్మా. మాస్టరేమీ చెప్పడం లేదు అని కాస్త విసుక్కుని, సరే ఇప్పుడు చెప్పు అన్నాడతను. తిరిగి మంగళ మూగబొమ్మలా చూసింది. ఈసారి విశ్వనాథం మీద చాలా కోపం వచ్చింది అతనికి. మంగళ భయపడసాగింది. ఇతను డబ్బు పట్టుకెళ్లడమే కాని ఏమీ చెబుతున్నట్టు కనిపించడం లేదు. ఇలా అయితే ఎంత తెలివైన వాళ్ళకైనా 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలు కూడా ఏమీ రాదు. పోనీ మరో చిన్న వాక్యం, నేను మీ మనవరాలని చెప్పు అన్నాడతను ఆనందిద్దామని. అబ్బే, అంతవరకు ఎక్కడొచ్చింది అప్పుడే అంది మంగళ చావు కబురు చల్లగా. ఆ దెబ్బతో మర్నాడే విశ్వనాథానికి స్వస్తి చెప్పబడింది. పోన్లే, పీడ వదిలింది అని సంతోషించబోతున్నంతలో మళ్లీ ఒక విపత్తు. ఈసారి ఒక ఆంగ్లో ఇండియన్ యువత రూపంలో మంగళ ముందు ప్రత్యక్షమైంది. ఆమెకు తెలుగు తిన్నగా రాదు కనుక మంగళకు తప్పనిసరిగా ఇంగ్లీషు పట్టుబడుతుందన్న రంగారావు అంచనా తారుమారైంది. ముచ్చటగా 3 నెలలు గడిచేసరికి ఆ ఆంగ్లో ఇండియన్ లేడీ తెలుగులో వటవటా వాగడం నేర్చుకుంది. కారణం, ఆమె మంగళకు చెప్పిన పాఠాల కంటే మంగళ ఆమెకు చెప్పిన పాఠాలే ఎక్కువ. ఆమె ఏమైనా చెప్పాలని నోరు తెరిస్తే చాలు, ఆగాగు ముందు నేను చెప్పేది విను అనేది. అన్నీ పాలెం కబుర్లే. ఆ పాలెం మనుషులతో తనకు గల సంబంధం ఎంతో ఆనందంగా అలా అలా వర్ణించుకుంటూ మంగళ చెప్పుకుపోతుంటే ఆ చెప్పడంలో ఆమె చూపించే శిల్ప చాతుర్యానికి పొంగిపోతూ చెవులు రిక్కించుకు వినే ఆ బాబుడి హెయిర్ పిల్లంటే మంగళకు చాలా మొక్కు వేర్పడింది. ఫోన్లే, కబుర్లు చెప్పుకునేందుకు ఓ ఆడతోడు దొరికిందని మురిసింది. ఈ సంగతి రంగారావుకి తెలియబోయేసరికి అతని చేతిన మరో 300 వదిలింది. కృష్ణ, లాభం లేదురా. మంగళకు చదువు మీద ఆసక్తి ఉన్నట్లు లేదు అని నీరసపడిపోతున్న రంగారావుకి ఆఖరి ప్రయత్నంగా తానే చదువు చెప్తానని ధైర్యం చెప్పాడు కృష్ణ. బాబ్డి హెయిర్ పిల్ల వెళ్లిపోతున్న నాడు మంగళకి మహా బాధ అనిపించింది. అంతేకాక కృష్ణ గురువు అయ్యాడు. నిజమైన గడ్డు రోజులొచ్చాయి. సీరియస్ గా అతనేదో చెప్పబోతే మంగళ నవ్వేది. కప్పదాట్లు వేసి మరో కబుర్లు చెప్పేది. దేనికైనా సమాధానం చెప్పి తీరాలని అతడు పట్టుబడితే వాళ్ళిద్దరూ నన్నెప్పుడు ఇలా నిలదీసి అడిగేవారు కాదు అనేది. అదేదో అవమానం చెందినట్టు ముఖం పెట్టి. కృష్ణకి ఎలా చెప్పాలో బోధపడలేదు. చనువుగా చెప్పబోతే ఆటలు పట్టిస్తుంది. సీరియస్ గా చెప్పబోతే ఎవడో దుర్మార్గుని చూసినట్టు బిరుగ్గా చూస్తుంది. తనకు విద్యాబుద్ధులు చెప్పించి ఇంత వాణ్ణి చేసిన రంగారావు ఆనందం కోసం తాపత్రయపడి ఈ ఉద్యోగం నెత్తిన వేసుకున్నాడే కాని మంగళకు చదువు చెప్పడం తన వల్ల కూడా కాదని అతనికి కొంచెం రోజుల్లోనే అర్థమైపోయింది. నెల్లాళ్లు పోయాక ఒకరోజు మంగళయ్య చొరవ తీసుకుని చెప్పేసింది. కృష్ణ, సమయం విలువ చెప్పలేదంటావు కదా, నా కోసం నీ సమయాన్ని ఎందుకు ఇలా వృధా చేసుకుంటావు? ఇక వద్దులేదు. అన్నం కలిపి నోటికి ముద్ద అందించే వరకు చేయొచ్చు గాని మింగలేం కదా.
నువ్వింత ప్రయత్నించినా నాకెందుకో మింగుడు పడకుండా ఉంది. నేనేం చేయను? ఈ సంగతి ఎలాగోకలా ఆయన మనసుకి నొప్పి కలగకుండా నువ్వే తాతగారికి చెప్పాయి అంటూ ఆ పుస్తకాలన్నీ తీసి పాత పేపర్లున్న షెల్ఫ్లో తోసేసింది మంగళ. నోట మాట రాలేదు కృష్ణకి. ఆ రోజు రంగారావు ఫ్యాక్టరీ నుండొచ్చి తిరిగ్గా కూర్చున్న సమయంలో కృష్ణ ఆయన దగ్గరగా కూర్చుని ఏం చెబుతున్నాడో అది విన్న ఆయన ముఖ కవళికలు ఎలా మారతాయో తెలుసుకునేందుకు గప్చిప్గా ఓ వార పొంచి నిల్చుంది మంగళ. బాబుగారు, ఆ చౌదరి గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. మంగళ తెలివితేటల ముందు ఈ చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరారన్న మాట అక్షరాల నిజం అంటూ ఉపోద్ఘాతంగా ప్రారంభించాడు కృష్ణ. రంగారావు ఇంకేదో అర్థమై గర్వంగా మీసాలు మేలేసుకున్నాడు. నాకు తెలుసురా, చదువు చెప్పే వాళ్లలో బుద్ధుండాలి కానీ దానికి తెలివితేటలకేం? చోకలాంటి పిల్లరాది. చెప్పు చెప్పు, ఎంతవరకు వచ్చింది వ్యవహారం అన్నాడు ఉల్లాసంగా. నాకు పాఠాలు చెప్పేవరకు ఉన్న నిజాన్ని ఏదో అతిశయోక్తిగా చెబుతున్నట్టు నవ్వు మిళాయించి చెప్పాడు కృష్ణ. అంటూ ముసిముసిగా నవ్వుకున్నాడాయన. మంగళ హాయిగా ఊపిరి తీసుకోబోతుంటే మళ్లీ అతని కంఠం వినిపించింది. మంగళంతా వాళ్ళమ్మ పోలికేరా కృష్ణ. రూపంలోనే కాదు, ఆ కొంటె పనులు, మాట తెగింపు, సూదన్ ట్రాయిలా గ్రహించే తెలివితేటలు అంతా నాకు మళ్లీ పార్వతే తిరిగొచ్చినట్టుందంటే నమ్ము. పోన్లే, ఏదో విధాన సంబరపడి అనుకుంది మంగళ. కృష్ణ, ఇవాళ నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నానురా. మంగళొచ్చాక నా ప్రాణానికి ఎంతో హాయిగా సంతృప్తిగా ఉంది. కానీ దానికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళో పేరెంటమో చేసేయాలి. దాన్ని విడిచి నేను మాత్రం ఉండలేనిక. నేనెంతో ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. నువ్వు కాదనవన్న నమ్మకంతో చెబుతున్నాను. నువ్వు మంగళను పెళ్లి చేసుకోవాలరా. రంగారావు నోట అటువంటి మాట వినడానికి ఎదురుగా కూర్చున్న కృష్ణగాని, పొంచి వింటోన్న మంగళగాని తయారుగా లేనందున త్రుళ్ళిపడ్డారు. మంగళకైతే అరికాళ్ల కింద మంట పెట్టేసినట్టయింది. బాబుగారు, మీ దయా దక్షిణ్యాల మీద ఎంతవరకు వచ్చిన వాణ్ణి. నాకు అత్యాసలేమీ లేవు. నా అంతస్తేమిటో నాకు తెలుసు కంగారుగా అంటున్నాడు కృష్ణ. నీకేంరా, నీ అంతస్తుకేం? ఇలాంటి పిచ్చి ఆలోచనతోనే ఒకప్పుడు నా కూతుర్ని చేజేతిలా వదులుకున్నాను. ఇప్పుడు అలా కావడానికి వీల్లేదు. నేను నిర్బంధిస్తున్నానని మాత్రం అనుకోకు. ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడాలి ముందు. నేను మంగళకి అదే చెబుతాను. నా కోరిక ఏమీ అసమంజసంగా లేదనిపిస్తోంది నాకు. మంగళ కూడా నా మాటకి ఎదురు చెప్పదన్న నమ్మకం ఉంది. ఇక అటుపైన దైవేచ్ఛ. తర్వాత కృష్ణ ఆయనతో ఏమన్నాడో వినడానికి కానీ వారి ముఖభావాలు గ్రహించడానికి కానీ మంగళకు బొత్తిగా సఖ్యం కాలేదు. చెవుల్లో సముద్రపు హోరు ప్రారంభమై కళ్ళు మసకమసగ్గా అయిపోయాయి. ఎలాగో ఆ స్తంభాన్ని ఆసరాగా పట్టుకుని మెల్లగా కదిలిపోయింది అక్కడి నుంచి. ఆ రాత్రంతా మంగళకి కంటికి కునుకు రాలేదు. తనకి రాజుతో కాక మరొకరితో పెళ్ళేంటి? ఇది కల్లోనైనా జరిగే పనేనా? తాళి కట్టకపోయినా రాజే తన భర్తని మళ్లీ జీవితంలో కలుసుకున్నా కలుసుకోలేకపోయినా తాను రాజు భార్యనేనని ఈ ప్రపంచానికి తానెలా చెప్పగలదు? అయినా ఈ విషయాన్ని ఆ ముసలాయనతో ఎలా చెప్పడం? అసలే గుండె జబ్బు మనిషట. తీరా ఆయన మాట కాదంటే విని భరించలేక బలహీనమైన ఆయన గుండె ఆగిపోదు కదా. రాజే స్వయంగా వచ్చేస్తే పరిస్థితి మరొకలా ఉంటుంది. కానీ రాజు రాలేదు. ఇక రాడా? తనను నిజంగా మరిచిపోయాడా? ఎలా? ఏం చేయాలిప్పుడు? ఉద్యోగం కోసం కాలి చెప్పులరిగేలా తిరిగి తిరిగి చివరికి ఒక కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడు రాజు. ఆ రోజు సాయంకాలం కంపెనీ నుండొచ్చి కాఫీ తాగుతూ ఏమేమో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు తన గదిలో. పక్కవాటలో ఉంటున్న టైపిస్ట్ విజయ, ఆమె సవతి తల్లి ఏదో ఘర్షణ పడుతున్నారు. అది వినడం రోజూ అతనికి అలవాటైపోయింది. అంతలోనే ప్రొఫెసర్ జగన్నాథరావు గారి నౌకరు రాముడొచ్చాడు. బాబు, అయ్యగారు ఊరెళ్తానన్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు ముఖం చికాగ్గా అయిపోయింది. అప్పటికి దగ్గర దగ్గర 15 రోజులైంది అతను జగన్నాథరావు గారి ముఖం చూసి. ఇప్పుడెందుకో అర్జెంటుగా రమ్మన్నారట. ఆయన పోకడలు చాలా విచిత్రంగా ఉన్నాయి అతనికి. ఆయన ఒక్కగానొక్క కూతురు శారద అంతే. ఆ ఊళ్ళో ఉద్యోగం వచ్చాక ఓ రోజు పేవ్మెంట్ మీద నడుస్తోన్న అతని పక్కనుంచే కారులో పోతున్న ప్రొఫెసర్ గారు కారాపి కేకేశారు ఆనందంగా. తండ్రి పక్కనే కూతురు శారద కూడా ఉందా రోజు. వాళ్ళింట్లో రాజుకి చాలా చనువు. హలో రాజు, కంగ్రాచులేషన్స్. ఏదో పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళ కనిపించడం మానేసావేం? ఫస్ట్ క్లాస్ వచ్చిందటగా అంటూ పలకరించింది. రాజు క్లుప్తంగా రామం పోవడం గురించి చెప్పి ప్రస్తుతం ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నట్టు చెప్పాడు. మరి చెప్పవేమిటాయి ముందా సంగతి? ఏం ఉద్యోగం, ఏంటి సంగతి అన్నారు. రాజు చెప్పాడు. ఆయన పెదవి విరిచారు. ఎంత బతుకు బతికి ఇంటవతల చచ్చానన్నట్టు నీ సబ్జెక్ట్ ఏంటి, నీ డిగ్రీ ఏంటి, ఈ ఉద్యోగం ఏంటాయ్? నా స్టూడెంటు, అందులోనూ మోస్ట్ బ్రిలియంట్ బాయ్, చివరికి టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడంటే నమ్ముతావో నమ్మవో కానీ నా తల కొట్టేసినట్టుందోయ్. ఏం చేయమంటారు సార్? అన్ఎంప్లాయ్మెంట్ సంగతి మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు కదా. ఈ ఉద్యోగమైనా దొరకడం ఎంత కఠినమైందో మీకు తెలీదు అన్నాడు రాజు.
చిచ్చి, చివరికి దేశం ఏంటిలా తగలబడిపోతుంది, కంట్రీలా ధ్వంసమైపోతుంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టో తెలీదు అన్నారు ఆగ్రహంగా. ఏ గవర్నమెంట్ మాత్రం ఏం చేయగలదులేండి నాన్నగారు. ప్రతి మనిషి ఎవరి బాధ్యత వారు విస్మరించి గవర్నమెంట్ వారిని దుయ్యబట్టడంలోనే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తున్నారు? రిటైర్ అయ్యాక అయినా తప్పుకున్నారా? మీకేం తక్కువని సెకండ్ టైం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు? మీకేం బరువులని బాధ్యతలని? లేదా పోదా? అది పదవి నాన్నగారు, పదవి, హోదా. అలవాటు పడిపోయిన ప్రాణాలకి దాన్ని వదులుకోవడం యమ బాధగా ఉంటుంది. ఓ పక్క షుగర్ కంప్లైంట్, మరో పక్క బీపీ ట్రబుల్స్తో స్టూడెంట్స్కు తిన్నగా పాఠాలే చెప్పలేని మీరు ఏం రిటైర్మెంట్ ఏజ్కి ఓ 3 ఏళ్లు ముందుగానే విరమించుకుంటే తప్ప ఆ వేకెన్సీలో కింద వాళ్ళు రారా? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడవు. కంట్రీని గవర్నమెంట్ని తిట్టి ఏం ప్రయోజనం అంటున్న శారద ధోరణిని వింతగా గమనించాడు రాజు. ప్రొఫెసర్ గారి ముఖం ఎర్రగా కందగడ్లా తయారైంది. ఆయన వస్తున్న ఆవేశాన్ని దిగమింగుకుని తెచ్చిపెట్టుకుని నవ్వేస్తూ, మీ యంగర్ జనరేషన్కి మా శారద ప్రతినిధోయ్ రాజు, ప్రతిదానికి ముందు నా మీద యుద్ధం ప్రకటిస్తుందిలే ఈ మధ్య అన్నారు అదోలా. శారద తండ్రికేసి అసహ్యంగా చూసినట్లు అనిపించింది రాజుకి. తండ్రి కూతుళ్ల మధ్య ఏదో సున్నితత్వం చెడినట్టు తోచింది. అయినా తన గురువుగారిని చిన్నబుచ్చుకోకుండా చేయడం తన విధి అనుకున్నాడు. అలా అనుకోకూడదు శారదా. వయసు, అనుభవాలతో పాటు నాలెడ్జిలో పండిపోయిన నాన్నగారు లాంటి టీచర్స్ ఉండడం విద్యార్థులకి ఎంత ఉపయోగమో తెలుసా? ఇక మనమా కసురుకాయల్లాంటి వాళ్ళం, మనకి ఓర్పు కూడా తక్కువ అన్నాడు. జగన్నాథరావు గారు ఆ మాటతో గాలి పూరించిన బెలూన్లా ఉబ్బిపోయారు. లీవ్ ఇట్ మై డియర్ బాయ్ అనేశారు హుందాగా. ఆ తర్వాత చాలాసార్లు వాళ్ళింటికి వెళ్ళాడు రాజు. ప్రొఫెసర్ గారు తన పలుకుబడిని ఉపయోగించి రాజుకి యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు. మొదటి నుంచి కూడా ఆయనకు రాజంటే ప్రత్యేకమైన అభిమానం. అంచేత ఆయన తన కోసం ఏం చేస్తానన్నా ఆశ్చర్యం వేయలేదు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు ఉపోద్ఘాతం లేకుండా ఆయన ఇలా అనేసరికి మాత్రం తెల్లబోయాడు. నాదో కోరిక తీర్చోలే రాజు, నువ్వు ప్లీజ్ టేక్ ఇట్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అదేంటి సార్ అలా అంటున్నారు? మీకు ఆజ్ఞాపించగల హక్కుంది అన్నాడు ఏంటో అనుకుని రాజు. ఆయన చాలా సంతోషించినట్టు కనిపించారు. మా శారదను నువ్వు చేసుకోవాలై అనేశారు. ఆ మాట రాజుకి చాచిపెట్టి లెంపగై కొట్టినట్లు అనిపించింది. గొంతుక పొడారిపోయి నోట మాట రాలేదు. శారదని ఆ దృష్టితో తనిప్పుడూ చూడలేదు. శారద కూడా ఎన్నడూ తన ఎడల అటువంటి భావాలు ప్రదర్శించలేదు. మరి ఆయన ఎందుకలా అంటున్నారో తోచలేదు. అప్పుడు శారద కూడా పక్కనే కూర్చునింది. తను ఆశ్చర్యంగా శారద ముఖంలోకి చూశాడు. శారద సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఏం చేస్తావో చెప్పు వేగం అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. నువ్వు కాదను అని నాకు తెలుసనుకో, అయినా అడిగేవాడు అందున ఆడపిల్ల తండ్రి చెయ్యి ఎప్పుడు అడుగున ఉండవలసిందే కదా. ఎలా అడిగానో ఏమో, ఏమీ అనుకోకు. నీ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. మా శారద నీకేమీ కొత్త కాదు. మీ ఇద్దరూ చిలక గోరింకల్లా కళకళ్లాడుతూ నా కళ్ళ ముందు ముసులుతుంటే ఈ వృద్ధాప్యంలో నాకు అంతకంటే ఏం కావాలోయ్? మళ్ళీ మాట్లాడతానులే ఈ విషయమే నీతో అనేసి ఎవరో వస్తే వాళ్ళని కలవడానికి బయటకు వెళ్ళిపోయారాయన. శారద కూడా లేచి లోనికి వెళ్ళిపోబోయి ఏదో ఆలోచించుకున్నట్టు వెనక్కి తిరిగి రాజు దగ్గరగా వచ్చి నిలబడింది. రాజు ఇబ్బందిగా చూశాడు శారద కేసి. రాజు, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? చాలా గంభీరంగా అడిగింది. అంటే తన ముఖంలో కనిపించిందే ఆ భావం. అయితే మాత్రం అదేం అబద్ధం కాదుగా. తను మంగళని ప్రేమించలేదు. ఆమెతో గిల్లి కజ్జాలు, పోట్లాట్లు, అనిపించుకోవడాలు ఇవన్నీ ప్రేమ లేకుండానే చేశాడా? కాని మంగళకు మనసు విరిగిపోయి ఉంటుంది. అవన్నీ శారదతో ఎలా చెప్పడం అనుకుంటున్నాడు. ఏం లేదులే, నీ ముఖం చూస్తే అలా అనిపించడం లేదు అనేసి చరచరా వెళ్ళిపోయింది శారద. రాజు అపరిమితుడైపోయాడు. అతని మనసంతా కెలికినట్లయిపోయింది. శారద ఎవరినైనా ప్రేమించిందేమో. తన మౌనాన్ని అబద్ధం చేసుకున్నట్లుంది. తను ఎందువల్లనో అడగగానే విడమర్చి చెప్పలేకపోయాడు. అసలేం చెప్పాలనుకున్నా చెయ్యాలనుకున్నా ఎవరూ మిగలలేదక్కడ. ఖాళీ కుర్చీలు, నిశ్శబ్దం మిగిలాయి. వీలైనంత తొందరగా తన గదిలోకి వచ్చి పడ్డాడు ఆ రోజు. ఆ తర్వాత మరి వాళ్ళింటికి వెళ్ళలేదు. ఇవాళ రమ్మని ప్రొఫెసర్ గారు కబురు పెట్టారు. అంతగా ప్రత్యేకించి పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే చాలా అమర్యాదగా ఉంటుంది. బహుశా మళ్లీ ఆ విషయం కదపాలని పిలిచుంటారు. కాని శారద వాలకం చూస్తే మరింత వింతగా ఉంది. ఇష్టం లేకపోతే తండ్రికి సూటిగా ఎందుకు చెప్పలేకపోతోంది? ఇన్ని మాట్లాడే శారదకు తండ్రి దగ్గర భయమా? ఏమైనా సరే తనే చెప్పేయాలి. మంగళతో జరగని తన పెళ్లి ఇంకెవరితోనూ జరగదని. అదే నిశ్చయంతో ప్రొఫెసర్ గారింటికి బయలుదేరాడు రాజు. రాజు వారిల్లు చేరుకునేసరికి ప్రొఫెసర్ గారు ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. రాముడు ఆయన సూట్ కేసు తీసుకెళ్లి కారులో పెడుతున్నాడు. పిలిచారట? ముక్తసరిగా అడిగాడు. తన మనసులోని మాటని ఎంత వేగం చెప్పేద్దామన్న తొందర కూడా వినిపించిందా కంఠంలో. అవునాయ్,
ఇవాళ నేను తప్పనిసరిగా రాజమండ్రిలో నా స్నేహితుడు కొడుకు పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. శారదకి ఏమిటో ఒంట్లో సరిగ్గా లేదని రాననిస్తుంది. అంచేత ఒక్కడినే వెళుతున్నాను. వీలైనంత వరకు రేపు సాయంత్రంలోగా రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు ఈ లంకంతింట్లో శారదొక్కరితే బిక్కుబిక్కుమంటూ ఉండాలని నువ్వు కాస్త సాయంగా ఉంటావని నీకు కబురు పెట్టాను. మరి వెళ్ళరానా అంటూ ముందుకు కదిలారాయన. కంగారుగా ఆయన్ని అనుసరించాడు రాజు. జగన్నాథరావు గారు కారెక్కబోతూ అటు ఇటు చూసి శారద అక్కడ లేకపోవడంతో నెమ్మదిగా అన్నారు. రాజు, నేను లేనప్పుడు శారద బహుశా నీతో ఏమైనా చెప్పొచ్చు. అలా తనకు తానుగా నీతో చెప్పేయడం ఓ రకంగా మంచిదేనన్న ఉద్దేశంతోనే ఇలాంటి అవకాశం నేనే కల్పిస్తున్నాను. దాపరికం లేకుండా చెబుతున్నాను విను. ప్రస్తుతానికి శారదికి పెళ్లి అట్టే సమ్మతం కాదు. రాజు, శారదకింకా పసితనం పోలేదు. పెళ్ళయ్యాక తప్పక తనే సర్దుకుంటుంది. నాకిలాంటి కేసులెన్నో తెలుసు. నిన్నేదో మోసగిస్తున్నానని మాత్రం అనుకోకు. నువ్వు కూడా కొంచెం ఓర్పు వహించావంటే అంతా సవ్యంగా ముగుస్తుంది. ఇంతకు మించి నిన్ను కోరేదేమీ లేదు అంటూ 2 చేతులు పట్టుకున్నారాయన. రాజేదో తిరిగి అనబోయేంతలో శారద బయటకొచ్చింది. జగన్నాథరావు గారు కారికి పోయారు. దిగులుగా వచ్చి లోపల కుర్చీలో జరగలబడ్డాడు రాజు. శారదొచ్చి కాఫీ టిఫిన్ తీసుకోమని బలవంత పెట్టింది. ఆ టైంలో శారద ఏం చెబుదామనుకుంటుందోనని ఎదురు చూశాడు. ఆమె కాలేజీ కబుర్లు, తన సబ్జెక్టు గురించి మాట్లాడింది. తన మనసులో ఉద్దేశం చెప్పే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడం రాత్రి 8 గంటలప్పుడు మళ్లీ భోజనాల బల్ల దగ్గర ఎదురైంది. వంటామి వడ్డిస్తుంటే భోజనం పూర్తి చేశారు. అప్పుడు కూడా శారద ఇంకేవేవో మాట్లాడింది. రాజు ఏదో చెప్పాలని నోరు మెదిపేసరికల్లా, ఈ సంగతి విన్నావా అంటూ ఏమాత్రం ప్రత్యేకత లేని కబుర్లను కూడా తగని ఉత్సాహంతో చెప్పింది. భోజనాలు ముగిగానే గెస్ట్ రూమ్ లో అతనికని ఏర్పరిచిన పడక చూపించేసి గుడ్ నైట్ చెప్పేసి మేడ మీదకు వెళ్లిపోయింది. రాజు తలుపులు దగ్గరగా వేసి మంచం మీద కూర్చున్నాడు. అతనికి మెదడు ఏమాత్రం పనిచేయడం లేదు. నిమిషాల మీద నిమిషాలు గడిచి గంటలుగా మారిపోతున్నాయి. రాజుకి నిద్ర రాలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. హాల్లో గోడ గడియారం టంగు టంగుమంటూ 12 గంటలు కొట్టింది. రాజు చిరాగ్గా మంచం దిగి కిటికీ దగ్గరకొచ్చి ఎదురుగా చూశాడు. అప్పుడే శారద మేడ దిగొస్తోంది. లేత నీలం రంగు బెడ్ ల్యాంప్ వెలుతుర్లో ఆమె చిత్రంగా కనిపించింది రాజుకి. కళ్ళు నులుముకుని చూశాడు. అందంగా పెళ్లి కూతుర్లా అలంకరించుకున్న శారద జడకుప్పులు సరిచేసుకుంటూ మేడమెట్లు దిగుతుంటే టిక్ టిక్ మని మెల్లగా హాలు తలుపు తట్టిన శబ్దం అయింది. ఏదో డిటెక్టివ్ పిక్చర్ చూస్తున్నట్లు ప్రాణాలు బిగబట్టుకుని ఆత్రంగా చూస్తూ వారగా నిల్చున్నాడు రాజు. శారద తలుపు తీసింది. ఒక గంభీర విగ్రహం శారద చేతిని అందుకుంటూ కుడికాలు పెట్టింది హాల్లో. 2వ కాలు కోసం అప్రయత్నంగానే రాజు కళ్ళు ఎదురు చూశాయి. ఈసారి ఆజానుబోహ యువకుడు 2వ కాలు పెట్టాడు. కాని అది కర్రకాలు. శారద అతను గుసగుసగా ఏదో మాట్లాడుకున్నారు. రాజుకి చూచాయిగా ఏమో అర్థమైనట్లుంది. కాని శారద అతను కలిసి తలుపులు జారవేసి బయటకు వెళ్లిపోతారన్న అతని అంచనా మాత్రం తారుమారైంది. శారద అతన్ని సోఫాలో కూర్చోబెట్టి అతని గదికేసే నడిచొచ్చింది. రాజు ఏమీ ఎరగనట్లు వెళ్లి పడుకున్నాడు. తలుపు మీద శబ్దమయ్యాక తెలివొచ్చినట్లు నటిస్తూ లేచి తలుపు తెరచి లైటు వేశాడు. శారద జరీ బట్టల్లో జడ్నిండా పువ్వులతో నుదుట కళ్యాణ తిలకంతో దగదగా మెరిసిపోతున్నట్లుంది. ఎక్స్క్యూజ్ మీ రాజు, దయచేసి ఇలా వస్తావా అంటూ రాజుని హాల్లోకి తోడుకొచ్చి పరిచయం చేసింది. రాజంటే ఇతనే బావా, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. నాన్నగారి లైకింగ్ వేరుగా ఉందనుకో అంటుంటే ఆ యువకుడు నవ్వి కూర్చున్న చోటు నుండే సాగి రాజు చెయ్యందుకున్నాడు. రాజు, ఇతనెవరో తెలుసా? మా బావ సుదర్శనం. నాకు స్వయాన మేనత్త కొడుకు. చిన్నప్పటి నుండి నన్ను బావకిచ్చి పెళ్లి చేయాలని పెద్దవాళ్లంతా ఎంతో ముచ్చట పడ్డారు. నాన్నగారు కూడా బావ పైలట్ ఆఫీసర్ అయ్యాడని నాకంటే ఎక్కువ నాన్నే మురిసిపోయారు. కాని విధి వక్రించి బంగ్లాదేశ్ యుద్ధంలో ఒక ప్రమాదంలో బావకి కాలు పోయింది. అంతే, నాన్నగారు టక్కున మారిపోయారు. వికలాంగుణ్ణి చేసుకుని నేను సుఖపడలేనని ఆయన బాధ. నాకు కూడా చాలా బోధపరిచారు. పెళ్ళయ్యాక ఈ ప్రమాదం జరిగితే ఎవరేం చేయగలిగేవారు? పెళ్ళైనా కాకపోయినా నా మనసులో ఎప్పుడూ నా భర్త మా బావే. అది ఈ వెధవ ప్రపంచానికి నేనెంత అరిచి చెప్పినా అర్థం కాలేదు. తీసుకొచ్చిన సంబంధాలన్నీ నేను తిరగొట్టినా నాన్నగారు నన్ను అర్థం చేసుకోలేదు. ఏమైనా అనబోతే ఒక గానొక్క దానివి, నా మాట వినవా అని దీనాలాపాలాడతారు. అందుకే ఈ రోజున తెల్లవారుజామున ముహూర్తానికి బావా నేను దంపతులం కాబోతున్నాం. నేనందుకే నాన్నగారితో పెళ్లికి వెళ్లలేదు. బావ వాళ్ళది దగ్గర పల్లెటూరే. ఈ రోజు నాన్నగారు వెళ్లి తీరతారని తెలియగానే ఆ సంగతి తెలియజేస్తూ నేనే ఈ పెళ్లికి తొందర చేశాను. అక్కడ గుళ్ళో పెళ్లికప్పుడే అన్ని ఏర్పాట్లు జరిగాయి. అంచేత ఈ లోకపు వాడుక పదంలో నేను లేచిపోతున్నాను. ఎవరితో? మా బావతో, నా కాబోయే భర్తతో. ఆదులా నవ్వింది శారద.
రాజుకో విధంగా మనసు తేలికైంది. ఒక రకంగా నన్ను సాహసానికి పురుకొల్పింది నాన్నగారే. ఎంత చెప్పినా నా మనసు ఆయనకు అర్థం కాలేదు. నేను ఆయనతో విసిగి చివరికి నిర్ణయం తీసుకున్నాను. నాకు గత్యంతరం లేకపోయింది. నాన్నగారు నిన్ను కూడా ఇరికించారిందులో. నిన్ను నాకివాళ కాపలా పెట్టారు. నీ మౌనం నాకు అర్థం కాలేదు. నిన్ను ఏ విధంగానైనా బాధించుంటే క్షమించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి అన్నుంటే బాగుండనిపిస్తోంది. అందుకే నీ అనుజ్ఞ తీసుకుని వెళుతున్నాను అంది కళ్ళు తడిగా మెరుస్తుంటే. రాజు కూడా ఎందుకో అప్రయత్నంగా కళ్ళు చెమగిల్లాయి. నీ సంగతేమీ నాకు తెలీదు కాని నాకెప్పుడో నాన్నగారు అనుకుంటున్న భావం లేదు శారదా. నన్ను నమ్ము. ఆ మాట నీకు చెప్పాలనే సాయంకాలం నుండి ప్రయత్నిస్తుంటే నేను ఇంకేమి చెప్తానన్న భయంతో నువ్వు నన్ను మాట్లాడలేదు. నాన్నగారు నీకింకా పసితనం వదలలేదన్నారు. చూడగా చూడగా ఆయనకే వదలలేదనిపిస్తోంది. సుదర్శనం శారదల ముఖాలు ఆనందంతో విరిశాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? కమాన్, సుముహూర్తం వేళ మించిపోగలదు. వేగం నడవండి. బావమరిదొచ్చి గెడ్డం కింద బెల్లం ముక్కొంచి బతిమాలే వరకు నేను పెళ్లిపేట్ల మీదకి కూడా రానాయి మరి. హరియప్ అంటూ రాజు చేతిని ఆసరాగా పట్టుకుని లేచాడు సుదర్శనం. చూసావా, అప్పుడే కాశీ ప్రయాణం కోసం ఎలా తొందరపడిపోతున్నాడో మా బావ. పద పద అంది నవ్వుతూ శారద. అలా వాళ్లతో వెళ్లడమా మానడమా అన్న తర్కం లేకుండా రాజు తేలికైన హృదయంతో వాళ్ళని అనుసరించాడు. కాని అలా వెళుతున్నప్పుడు అతనికి మంగళ, గోవిందు, కృష్ణవేణిల పెళ్లి చేయించడం జ్ఞాపకం వచ్చింది. చదువే తన పాలిట పీడనుకుంటే మంగళకు అంతకు మించిన అవాంతరం మరొకటొచ్చి పడింది. చాలా ఉదాసీనంగా మారిపోయిందామె. ఆ మాటకొస్తే రంగారావు ఈ మధ్యన మంగళ చదువు ప్రసక్తి తేవడమే మానేశారు. మంగళ చదువుని ఎలాగైతే తప్పించుకుందో అలాగే కృష్ణను తప్పించుకుని తిరుగుతోంది. తాతతో కూడా సంభాషణలు తగ్గించేసింది. ఆయన పెళ్లి సంగతి ఎత్తినాడు మంగళ ఓ కాలు మడిచి స్తంభానికి ఆనుకొని ఓ కాలు మీద నిల్చుని కాలి బొట్నవేలితో పిచ్చిగీతలు గీస్తూ తల ఉంచుకుంది. దాని అర్థం చౌదరైతే బాగా బోధపడేది. కాని రంగారావుకి ఏమాత్రం అనుభవం లేదు. సిగ్గు కింద జమ కట్టుకున్నాడాయన. కాని రాను రాను ఆయనకో సంగతి బోధపడింది. మంగళ పూర్వంలా కలివిడిగా ఉండడం లేదు. పట్నవాసుకు నాగరికతకు అలవాటు పడాలని కృష్ణ తను దగ్గరుండి ఎక్కడెక్కడ జరిగే సమావేశాలకి పార్టీలకి తీసుకువెళ్లేవారు. ఇప్పుడు ప్రతిదానికి ఏదో సాకుతో తప్పించుకుంటోంది. కృష్ణ కూడా ఇంటికంటే గుడి పదిలమన్నట్టు వీలైనంత వరకు ఆఫీసు, ఫ్యాక్టరీ విషయాలే చూసుకుంటూ తిరుగుతున్నాడు. ఇద్దరూ నోరు విప్పి ఏమీ చెప్పరు. చివరకాయన ఓ నిశ్చయానికొచ్చారు. కొద్ది కాలం పాటు వాళ్ళిద్దరి మధ్య నుంచి తను తప్పుకుంటే ఒకరికొకరు బాగా దగ్గరయ్యే అవకాశం ఉంది అనుకోగానే విచిత్రంగా మారిన తన స్వభావానికి ఆయనకే నవ్వొచ్చింది. ఒకసారి పార్వతిని, గోపాలరావుని విడదీయడానికి ప్రయత్నించింది తనే. ఈసారి మంగళను, కృష్ణను కలపాలని ప్రయత్నిస్తోంది తనే. బొంబాయిలో ఉన్న తన ఫ్యాక్టరీ పార్ట్నర్స్ ని అర్జెంటుగా కలుసుకోవాలన్న మిషతో ప్రయాణం పెట్టుకున్నాడాయన. ఆ కబురు మంగళ చెవిన పడింది. మర్నాడే ప్రయాణం. అప్పుడే ఆయన పెళ్లి సందడంతా పులుముకొని అక్కడి నుంచి ఇది తేవాలి, అది తేవాలి అంటున్నారు. కృష్ణతో పెళ్లి తనకిష్టం చెప్పేయాలని చాలా ప్రయత్నించిన మంగళ ఆయన గుండె బలహీనత జ్ఞాపకం తెచ్చుకుంటూ ఏమీ చెప్పలేకపోయింది. మిగిలిన విషయాల్లో కృష్ణని ఆత్మీయుణ్ణి చేసుకుని తన మనసులో మాట చెప్పగలిగినంత తేలిగ్గా ఈ విషయంలో చెప్పలేక సతమతమవుతోంది. కొన్ని సమస్యలకు విధి చేసే పరిష్కారాలు చాలా వింతగా ఉంటాయి. ఏదో ఒకలా పరిష్కారం కాని అని తెగించి సిద్ధపడ్డ వాళ్ళు కూడా ఏ విధంగానూ సరిపెట్టుకోలేని విచిత్రంగానూ బాధాకరంగానూ కూడా ఉంటాయి. మనుషులకి ఇష్టమైన కష్టమైన వాటి నడ్డే చావ మాత్రం ఎవరికీ ఉండదు. సరిగ్గా అలాగే జరిగింది. రోజు తెల్లారి 5 గంటలకే లేచి పార్కు వరకు నడిచొచ్చే అలవాటున్న రంగారావు 6:30, 7 గంటలైనా తలుపులు తెరుచుకుని రాలేదు. కృష్ణ ఈలోగా ఎన్నోసార్లు తలుపు వరకు వచ్చి ఆయనే లేస్తారులే, రాత్రి నిద్ర పట్టలేదేమో, లేపేయడం ఎందుకనుకుని వెనుతిరిగిపోయాడు. ముమ్మారు వంటామొచ్చి చూసిపోయింది. మంగళ ఒంటరిగా మేడ మీద కూర్చుని ఏమేమో ఆలోచించుకుంటోంది. చివరికి ఆమెకొక్కటే తట్టింది. తనకు ఉన్నపాటుగా చౌదరి గారిని చూడాలనుందని వంకపెట్టి పాలెం పారిపోయి తిరిగి రాకూడదు. మంగళ ఆతృతగా హడావిడి పడుతూ వచ్చాడు కృష్ణ. ఆ కంఠధ్వనికి అదిరిపడి లేచింది మంగళ. బాబుగారు పిలిచినా పలకడం లేదు మంగళ, నాకేంటో భయంగా ఉంది అంటూ తిరిగి పరుగున ఆయన గది దగ్గరకు చేరుకున్నాడు. మంగళ కూడా కంగారుగా పరిగెత్తింది. ఇరుగు పొరుగులు, ఇంట్లో పనివాళ్లు అంతా భయభ్రాంతులవుతూ చుట్టూ మూగారు. కృష్ణ ఎక్కడలేని బలం తెచ్చుకుని 10 అడుగులు వెనక్కి వెళ్లి పొరుగునొచ్చి తలుపులు బలంగా తన్నాడు. లోపల వేసున్న బోల్ట్ ఊడి తలుపులు తెరుచుకున్నాయి. లోపల రంగారావు చలనం లేకుండా పక్క మీద పడున్నాడు. పరీక్షగా ముఖంలోకి చూసి బాబుగారు అంటూ గొల్లుమన్నాడు కృష్ణ. ఇంట్లో నౌకర్లంతా ఏడుపులు మొదలు పెట్టారు. డాక్టరొచ్చి పరీక్షించి హెమరేజ్ వలన ఆయన ఏ అర్ధరాత్రి వేళపడో మరణించుండాలని చెప్పాడు.
ఫ్యాక్టరీ పనివాళ్లతో తెలిసిన వాళ్లతో ఇల్లంతా కిటకిటలాడిపోతుంది. మంగళకంతా అయోమయమైపోయింది. ఎంతోమంది ఏడుస్తున్నా తన కళ్ళంట ఒక్క నీటి బొట్టైనా రాలకపోవడం ఆమెకే ఆశ్చర్యమనిపించింది. తన స్వంత తాత, తన తల్లిని కన్న తండ్రి దిక్కు దివాణం లేకుండా పడున్న తనను ప్రేమతో చేరదీసి తన సౌఖ్యం కోసం ఎన్నో పోట్లు పడ్డ దయామయుడు. ఇలా ఎన్ననుకున్నా కూడా ఏడుపు రాలేదు. కాని ఆయన శరీరం మీద పడి పసివాడి కంటే హీనంగా రోధిస్తున్న కృష్ణను చూస్తే మాత్రం మంగళకి దుఃఖం తనుకొచ్చింది. తన కన్నీళ్లు చూసి అందరూ ఓదార్చడం ప్రారంభించారు. చాలా హాస్యాస్పదంగా తోచింది మంగళకది. ఆయనకు బంధువులన్న వారెవరూ ఈ సంగతి తెలిసినా రాలేదు. కారణం అతని ఆస్తిపాస్తులకు వారసురాలైన మంగళ రావడమే. కృష్ణ కుటుంబమంతా వచ్చారు. యథావిధిగా కర్మకాండ జరిపించాక అస్థికలు తీసుకుని కాశీ బయలుదేరాడు కృష్ణ. రాజుకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది. కాని అతనిలో రవ్వంత సంతోషం కూడా కలగలేదు. ఒంటరివాడన్న భావం అనుక్షణం పీల్చి పిప్పి చేస్తుంటే ఏ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోంది అతని హృదయం. రోజురోజుకి బ్రతుకు దుర్భరమవుతుందనిపించిన రాజుకి నాన్నవాళ్లు లేకుండా ఇక ఉండలేననిపించింది. వెంటనే వెళ్లి మంగళను చూసి తీరాలనిపించింది. కాని మంగళ తనకేసి కన్నెత్తైనా చూడదు. ఇది వరకులా సాధించో ఆజ్ఞాపించో చనువు ప్రదర్శించగల అర్హత కోల్పోయాడిప్పుడు. కావాలని వదినకు దూరమయ్యాడు. చివరకు తనకు మిగిలిందేమిటి? అశాంతి. పోని తనకు తానుగా వెళ్లి ఒక్కసారి వదినను కన్నాను చూస్తేనే నా అన్న భార్య, నా వదిన మరొకరిని వివాహం చేసుకుందా అన్న అసహన భావంతోనే తాను అలమటించిపోయాడు తప్ప ఏ పరిస్థితుల్లో ఆమెను బందీని చేశాయో ఎప్పుడైనా యోచించగలిగాడా? అనుకుంటూనే పక్క వాటాలోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించసాగాయి. అది ఇంచుమించుగా రాజుకి రోజూ వినడం అలవాటే. కాని ఇవాళ మరికాస్త స్థాయి హెచ్చింది. ఆ వాటాలో ఉండే విజయ ఆమె సవతి తల్లి ఆ ఇంట్లోకొచ్చి కొంచెం రోజులైంది. ఇద్దరూ భర్తలను కోల్పోయిన వాళ్లే. అంత చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని పొట్ట గడవడం కోసం విజయ కష్టించి పనిచేస్తుందని తెలిసినాడు రాజుకి చాలా బాధ అనిపించింది. ఆమె సంపాదన వారిద్దరికీ చాలదు. ఇంట్లో అసంతృప్తి, అశాంతి. ఏమీ చేతకాని సవతి తల్లి విజయను మాటిమాటికి ఏదో పేరు పెట్టి సాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా తిట్టడానికి ఆమెకు మరొక అవకాశం దొరికింది. విజయ తన తోటి క్లర్కు శర్మ అనే అబ్బాయితో చాలా చనువుగా తిరుగుతోంది. అతను కూడా వాళ్ళింటికి అప్పుడప్పుడు వస్తున్నాడు. అతన్ని చూడగానే విజయ తన బ్రతుకులోని విషాదమంతా మరిచిపోయి కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. అది సవితి తల్లికి గెట్లేదు. పాపిష్టిదానా, బొక్కలాంటి మొగుడిని మింగి పరాయి మగాళ్ళతో తిరగడానికి సిగ్గులేదటే. వాడి మాట గుమ్మంలోకొచ్చాడంటే చూడు, కాళ్ళు విరగొడతాను అంటుంటుందామె. నీ పెదరికమేమిటి మధ్యన? నా ఇష్టం. నువ్వు దాష్టికం చేయడానికి నీ బాబుగారి ముల్లే, నా బాబుగారి ముల్లే లేదిక్కడ. చెమటోడ్చి సంపాదించుకుంటోంది నేను. తేరగా తింటూ కూడా సిగ్గు లేకుండా పొగరబోతులా మాట్లాడుతోంది నువ్వు. నేడో రేపో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. నీ ధోరణి మారకపోయిందంటే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. ఇక నీ అత్తగారి పెత్తనం మాత్రం నా మీద చేకు జాగ్రత్త విసురుగా జవాబు చెబుతోంది విజయ. రాజు చిరాగ్గా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. దబదబా తలుపు బాదిన చొప్పుడైంది. రాజుబాబు, రాజుబాబు, తలుపు తీనాయనా. అది విజయ సవతల్లి కంఠం. అప్పటికే ఆవిడ ధోరణికి కొతకొతలాడుతున్న రాజు విసురుగా తలుపు తెరిచాడు. ఏంటండి గోల అంటూ. ఎటూ దిక్కులేని దాన్ని కదా అని ఎన్నెన్ని మాటలంటుందో చూడు బాబు. నా బతుకు అన్యమైపోయింది బాబు. ఆవిడలా గోల పెడుతుంటే మెరుపు తీగలా వచ్చింది విజయ. అవునండి, ఆవిడ బతుకు పాపం చాలా అన్యాయమైపోయింది. కష్టపడి సంపాదించిందంతా ఆవిడ మొఖాన కొట్టి అమ్మ నీ ఎంగిలి ప్రసాదం అని నేను అడుక్కోకపోవడం చేత ఆవిడ బతుకు అన్యాయమైపోయింది. మొగుడు చచ్చాడని రాత్రి పగలు ఏడుస్తూ చింపిరి జుత్తు వేలాడేసుకుని పేడముండ్లా ఈశ్వరమని కూర్చోకుండా నీటుగా తయారై నేను ఆఫీస్కెళ్తుండడం చేత ఆవిడ బతుకు కాలిపోయింది. బతకవలసిన బతుకంతా ముందే ఉందే. ఒంటరిగా ఈ ప్రయాణం ఎలా చేయగలనా అని తోడు వెతుకుని శర్మగారిని పెళ్లాడాలి అనుకోవడం చేత ఆవిడ బతుకు బండ్లైంది. అసలు సంగతి చెప్పమంటారా? నేను పెళ్లి చేసుకుని కొత్తగా హాయిగా బతకడం ఈవిడికిష్టం లేదు. నేను ఆవిడ చేయి దాటిపోతున్నానని ఆ ఉక్రోషమంతా. మీలాంటి బుద్ధిమంతులు, చదువుకున్నవాళ్లు ఆవిడ కోరుకుంటున్న న్యాయంలో ఏమాత్రం న్యాయం ఉందో ఆలోచించండి. నే చేసిందే అన్యాయమని మీరు కూడా భావిస్తే నాకిదే న్యాయం. మీరు అనవసరంగా జోక్యం కలిగించుకుని నాకేమీ చెప్పబోకండి అంది. రాజు చేదరగా ఆమె తల్లిని చూశాడు. చూడండి, మీరు పెద్దవారు. వయసుతో పాటు మనిషికి రావాల్సినవి విజ్ఞానం, మంచితనం. ఈ రెండూ మీలో లోపించాయి. కన్నబిడ్డలే తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఈ రోజుల్లో సవతి తల్లి భారం నాకెందుకు అనుకోకుండా రెక్కల కష్టం చేసి మిమ్మల్ని పోషిస్తోంది అమ్మాయి. ఆమెకెంతవరకు సంభవించిన కష్టనష్టాలకు మీరేం చేయగలిగారు? ఏం చేయగలరు? అంచేత ఆమెకు మంచి రోజులొచ్చి సుఖపడిపోతుంది. ఇప్పుడు ఏడవక మనస్ఫూర్తిగా సంతోషించడం నేర్చుకోండి.
పిచ్చి పిచ్చి మాట్లాడి నిలవ నీడ పోగొట్టుకోకండి, వెళ్ళండి అన్నాడు గట్టిగా. దాంతో ఆమె బోరున ఏడవడం ప్రారంభించింది. నుదురు బాదుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. విజయ్ పశ్చాత్తాప హృదయంతో అతని దగ్గరగా వచ్చింది. నేను మీతో ఎన్నడూ లేంది వాళ్ళ చాలా దురుసుగా మాట్లాడాను, క్షమించండి. రోజూ మా కేకలు విని ముభావంగా వెళ్ళిపోతుంటే ఏమనుకున్నాను కానీ మీలో కూడా ఇటువంటి ఆదర్శ భావాలున్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. మంచి మనసున్న మీలాంటి వారి ఒక్కరి దీవెనైనా నాకు చాలు. బొటబొట కన్నీళ్లు రాలుతుంటే అంది. రాజు అచేతనంగా నిలబడ్డాడు. అతని కళ్ల ముందు గౌరి మెదిలింది. విశాల హృదయం, మంచి మనసు. పిచ్చిగా నవ్వుకున్నాడు. పైవాళ్లకెన్ని నీతులైనా చెప్పొచ్చు, తనదాకా వచ్చినప్పుడు తెలుస్తుంది మనిషి అంత సంకుచిత స్వభావుడో. క్రమంగా నేరం చేసినట్టు డేలా పడసాగింది అతని మనసు. గౌరి జాడ తెలుసుకుని వెళ్లి చూసే వరకు స్థిమితం చిక్కదనిపించింది. ఎవరినడగాలి, ఎలా వెళ్ళాలి అన్న ప్రశ్నలు అతన్ని వేధించనారంభించాయి. అదే రోజు మధ్యాహ్నం గుమ్మం దిగి 2 అడుగులు వేశాడో లేదో సరున స్కూటర్ మీదొస్తూ గోవిందు ఎదురు పడ్డాడు. తెలిసిన ముఖం కనిపించేసరికి కొండంత శక్తి వచ్చినట్లయింది. గోవిందు అని కేకేశాడు సంబరంగా. గోవిందు కూడా రాజుని పోల్చి స్కూటర్ ఆపాడు. గోవిందుని ఏమేమో అడిగి తెలుసుకోవాలని రాజు తబ్బిబ్బవుతుంటే, ఓహో, ఇక్కడే ఉన్నావన్నమాట నువ్వు కూడా, ఏం చేస్తున్నావు అని క్లుప్తంగా అడిగి ముభావంగా ఊరుకున్నాడు గోవిందు. రాజు చెప్పాడు. గోవిందెందుకో తనతో చాలా ముభావంగా ఉన్నట్టు రాజు కనిపించింది. అయినా అడిగాడు. గోవిందు, మంగళెక్కడుంది, ఎలా ఉంది? గోవిందు కనుబొమ్మ తమాషాగా విరిచి ఏటో చూస్తూ, ఏం, ఎక్కడుంటే నీకేం? అయినా అడిగావు కనుక చెప్తున్నాను. ఎక్కడుండాలో అక్కడే ఉందిలే. పూర్వంలా ఇప్పుడు కనపడ్డవాడి చేతల్లా నీ కులమేమిటి, గోత్రమేమిటి అనిపించుకోకుండా మహారాణిలా ఉంది. రేపో నేడో ఆ 3 ముళ్ళు కూడా పడతాయి, ఇక చాలా అన్నట్టు చూశాడు. రాజు మనసు చివుకుమంది. ఇంక ఏం అడగడానికి అతని నోరు విడలేదు. గోవిందే అన్నాడు. నీలాంటి ఛాందసులకు అభిమానాలు, ఆప్యాయతలు కూడా ఇట్టే తెగిపోతాయేమో, కాని పాపం ఇంకా బలహీనులు కొంతమంది ఉన్నారు. వాళ్లలో గౌరీ చాలా ముఖ్యమైంది. ఇంకా పాపం ఆ వెర్రిబోగుల పిల్ల మా రాజుని చూడాలి, కలిసి అన్నీ చెప్పేసి అతను క్షమించానంటేనే కాని నాకు శాంతిగా లేదు అని వాపోతూనే ఉంది. నీ మనసుకేమైనా కరుగుదలంటూ ఉంటే ఇదిగో ఈ అడ్రస్కి వెంటనే వెళ్ళి గౌరి కనిపించు. లేదంటే నీకు నేను చెప్పేది ఏమీ లేదు. నాకు గౌరి మీదున్న అభిమానం నిన్ను మరీ మరీ రమ్మని చెప్పేలా చేస్తోంది. ఇప్పుడు గౌరి నా స్నేహితుడి భార్య. మురళిబాబు నేను జాయింట్గా నర్సింగ్ హోం నడుపుతున్నాం. వాళ్ళిద్దరూ విధి వంచితులు. నువ్వు నీలాంటి వాళ్లు ఊహించుకున్నట్టు నీతి మాలిన వాళ్లు పతితులు కారు. వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకుంటే నీ అనుమానం నివృత్తి కావచ్చు ఎందా అంటూ మురళిబాబు తను కలిసి నడుపుతోన్న నర్సింగ్ హోం అడ్రస్ ఇచ్చాడు. గౌరిని చూడాలని తానెంత తహతహలాడుతున్నాడో చెప్పాలనిపించిన గోవిందు ధోరణి రాజుకు చెప్పే అవకాశాన్నివ్వలేదు. స్కూటరు స్టార్ట్ చేయబోతూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఆగాడు గోవిందు. అన్నట్టు ఈ మధ్య కృష్ణ నేను వెళ్లి పాలెంలో నెళ్లాళ్ళుండొచ్చాం అన్నాడు కించిత్ గర్వంగా. రాజు ఆశ్చర్యంగా చూశాడు. క్షమించమని నా తరపున తన తరపున కృష్ణ అడిగేసింది. ఆ బొడుద్దే నోట మాత్రం ఇంతవరకు ఆ మాట రాలేదు కదూ అన్నారు నాన్న. మీ కొడుకుని కదా నాన్న అంటే అగౌరించావులే నడు అనేశారు. అంతే, ఆయన స్వభావం నాకు బాగా తెలుసు, అందుకే సాహసించి అలా పెళ్లి చేసుకోగలిగాను అన్నాడు. అంతా ఏకమై తనను వెలేసినట్లు అనిపించింది రాజుకి. తనను దోషిగా నిరూపించడం కోసం అందరూ కలిసి నాటకమాడినట్టు తోచింది. అందరూ బాగానే ఉన్నారు, తనే ఫూల్ అయ్యాడు. తనే ఏదో నేరం చేసినట్టు అందర్నీ తప్పుకు తిరుగుతున్నాడు. ఏమిటి అన్యాయం? ఏమైనా సరే వదిన దగ్గరకు వెంటనే వెళ్లి తీరాలి. పాపం తన కోసం ఎంతగా ఎదురుచూస్తుందో. వెళ్లి ఆమెను ఊరడించాలి. తనను క్షమాపణ కోరవలసిన తప్పేమీ ఆమె చేయలేదని తన తెలివి తక్కువలను మన్నించమని అడగాలి. రాజు ఆలోచనల్లో మునిగొన్నాడు. గోవింద్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. రాజు గోవింద్ ఇచ్చిన అడ్రస్ మరోమారు చూసి చకచక 2 అడుగులు ముందుకు వేసి టక్కున ఆగిపోయాడు. తను వదిన దగ్గరకు వెళుతున్నాడంటే మంగళ సంగతి కదలకుండా ఉండదు. ఏం రాజు, మీ అన్నయ్య కోరికను ఎన్నడూ కాదనవన్న నువ్వేనా ఇలా ప్రవర్తించి మంగళను దూరం చేసుకుంది అని అడగక మాందు. అప్పుడు తన ముఖం ఎలా చూపించాలా మీకు? తనకు కలిగిన తీరని నష్టానికే కుళ్ళి కృషించిపోవాలా? వదినకు సమాధానం చెప్పలేక మదన పడాలా? రాజు చెరున వెనుతిరిగిపోయాడు. 2 చేతులా తల పట్టుకుని గదిలో మంచం మీద వాలిపోయాడు. బోరుమంటున్న ఇంట్లో మంగళొక్కతే మిగిలింది. పిచ్చెత్తినట్లుగా ఉందామెకు. 2 జాముల వేళవుతోంది. అంతవరకు వచ్చేవాళ్లు పోయేవాళ్లతో మాట్లాడలేక విసుగెత్తిపోయిందేమో. భోజనం చేయడానికి కూడా మనస్కరించక వరండాలోకొచ్చి కూర్చుంది. సరిగ్గా అదే టైంలో గుమ్మ ముందు టాక్సీ ఆగడం, చిన్న తోలు పెట్టి చేతబట్టుకుని వసుమతి దిగడం జరిగింది. వసుమతి కళ్ళబడగానే పోతున్న ప్రాణం లేచొచ్చినట్లయింది మంగళకు. పొరుగున ఎదురెళ్లి వాటేసుకుంది.
అలసిపోయినట్లుగా ఎగూపిరి తీసుకుంటూ, ఏంటో మంగళ, చూడగా చూడగా ప్రపంచమంతా ఘోరాలమయంగా కనిపిస్తోంది. నాన్నే రావాలనుకున్నారు, కానీ ఆయన ఒంట్లోని ఈ మధ్య బాగుండడం లేదు. ఆయనకు బాగా రెస్ట్ కావాలన్నారు డాక్టర్లు. అందుకే నేనొచ్చాను. ఎంతకీ అకస్మాత్తుగా మీ తాతగారు పోవడం ఎలా జరిగింది అంటూ లోపల ప్రవేశించింది వసుమతి. అడక్కు మరి, నా దురదృష్టం ఎంతమందిని బలి తీసుకోలేదు కనుక అంది మంగళ విచారంగా. వసుమతికి మంగళ చాలా పెద్దదైపోయినట్లు అనిపించింది. పాలెల్లో ఉన్నప్పుడు ఎండనక వాననక ఒకటే ఊరమ్మట తిరుగుతూ మోటు పనులు చేస్తూ మనిషి కూడా మోటుగానే కనిపించేది. ఇప్పుడు ఒంటికి మంచిగా నిగారింపొచ్చి ఎంతో నాజుగ్గా కనబడుతోంది. మాట తీరులో, ఉచ్చారణలో ఏదో పొంది కనిపించింది వసుమతికి. నీకు దురదృష్టమేమిటే వెరిదానా? పోయిన వాళ్లే దురదృష్టవంతులు. నీకేం చక్కగా మహారాణిలా ఉన్నావు. ఒక్క రాజే తరువై గాని మెచ్చుకోలుగా కళ్ళెంతంత చేసుకుని చూస్తూ ఏదో అనేసిన వసుమతి చట్టున నాలుగు కరుచుకుంది. చివరి మాట మంగళ గుండెల్లో గుణపం దింపినట్లయింది. నాన్నగారి ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? మాట మారుస్తూ తనే అడిగింది. పర్వాలేదు, ఇప్పుడు కొంచెం నయమే. అన్నట్లు ఈ మధ్య రాజు గురించి ఏమైనా తెలుసా నీకు? ఏమైంది? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? వంటి ప్రశ్నలు తొందరగా వేయబోయి నోటికి కళ్ళెం వేసి ఆపగలిగిందే కాని నాకొకసారి చూడాలని కోరిగ్గా ఉంది సుమా అన్న మాట ఆమె ప్రమేయం లేకుండానే నోటి దాటి బయటకొచ్చేసింది. మంగళేనా ఇంత దీనస్థితికొచ్చేసింది అని రవ్వంత వింతగా చూస్తున్న వసుమతి భావం గ్రహించి తను చేసిన పొరపాటు దిద్దుకుంటూ, అదేలే నాన్నగారిని, అసలే ఒంట్లో బాగలేదంటున్నావు కూడాను అంది మంగళ. ఆయన ఒంట్లో బాగలేకపోవడం సంగతి కడక్కు. ఒక చింత తప్పితే మరొక చింత, అంతే. ఇప్పుడు ఆయనకు నా పెళ్లి గురించిన బెంగ పట్టుకుంది. దీనంగా అయిపోయింది వసుమతి ముఖం. బెంగెందుకు? అందున నీ పెళ్లి విషయంలో ఎవరో జగదీష్ అనే అబ్బాయి గురించి చెబుతుండేదానివిగా. వాడు చెప్తాలే వాడి సంగతి. అసహనంగా వసుమతి చెప్తుంటే, సరిసరేలే ముందు భోజనానికి పద అంటూ తీసుకెళ్ళింది మంగళ. ఇద్దరూ భోజనాలు చేస్తున్నప్పుడు విపులంగా అన్నీ చెప్పింది వసుమతి. జగదీష్ విషయంలో మోసపోయానని తెలిసాక నాకు చదువు మీద కూడా విరక్తి కలిగింది. పోనీ ఒంటరిగా ఉన్న నాన్నకు తోడుగా ఉన్నట్టయినా ఉంటుందని అందుకే చదువుకి స్వస్తి చెప్పేసి ఎప్పుడో పాలెం వెళ్ళిపోయాను. ఏంటి, చదువు మానేశావా? నమ్మలేనట్టు చూసింది మంగళ. ఈ చదువు వలన మనకు అవసరమైన లౌకిక పరిజ్ఞానం పెరగదని తెలిసిపోయిందే మంగళ. ఇన్ని చదివి ఎంతో తెలివైందని అనుకుంటున్న నేను పప్పులో కాలేశాను. ఈ చదువులు, కృత్రిమ నాగరికతలు ఎరగని నువ్వు మాత్రం నన్నెప్పుడో హెచ్చరించావు. దేవుడి దయవలన నాకింకే అవమానం జరగకుండా ముందుగానే అతని తత్వం తెలిసింది. ఏదో అతను నాకు ఆత్మీయుడనుకుని గోవిందు పెళ్లి చేసుకున్న వెంటనే ఇంట్లో జరిగిన గొడవ చెప్పాను. అప్పటికింకా గోవిందు గడప తొక్కలేదు. అన్నీ విని, ఫోన్లే మీ నాన్నగారు మళ్ళీ గుమ్మం తొక్కద్దని చెప్పేశారుగా, ఆస్తంతా నీ ఒకరిదాన్నేనన్నమాట అన్నాడు. ఏదో తమాషాకి నన్ను ఎగతాళి చేశాడేమో అనుకున్నా. మరోనాడు కనపడి, వసు, మనం కూడా ఇలాంటి కారు కొందాం, నువ్వు కొంచెం నాకు డబ్బు సాయం చేయగలవా అన్నాడు. అదేంటి, కారుందిగా మళ్ళీ ఎందుకు అని అడిగాను నేను. అప్పుడు మెల్లగా ఒక్కొక్కటే బయట పెట్టాడు. అతను వాడుతోన్న వస్తువులన్నీ అతని మేనమావట. అతను చాలా ధనవంతుడు. ఇతనికి చిల్లి గవ్వ కూడా లేదు. మేనమామకి ఒక గుడ్డి కూతురుందట. ఆ పిల్లనితడు పెళ్లి చేసుకోవాలన్న షరతు మీద ఇతనికి చదువు సంజలవి చెప్పించి రాజభోగంగా చూస్తున్నారు వాళ్ళు. అంతా పూర్తయిన తర్వాత ఇంకెవరినైనా మంచి ఆస్తి, అందమున్న అమ్మాయిని పెళ్లాడేసి ఆ మేనమామకు మస్కా కొట్టాలని ఇతని ఎత్తు. అందుకు నేను అనువుగా దొరికాను అతనికి. డబ్బు కోసం గడ్డి తినే ఆ మనిషి ప్రవర్తన నాకు చాలా నీచంగా కనపడింది. జగదీష్, ఈ వాళ్ళేదో మా నాన్న ఆవేశంలో ఉన్నారే కాని రేపు మా అన్నయ్య తనకు తానుగా వస్తే ఆస్తంతా వాడి చేతిలోనే పెడతారు. కట్నాలవి ఇవ్వడం ఆయన ఆదర్శాలకు విరుద్ధం. నా తరపు నుండి ఆస్తి వస్తుందని మాత్రం నువ్వేమీ ఆశలు పెట్టుకోకు అని చెప్పాను. తక్షణం అతని ముఖ కవళికలు మారిపోయాయి. అతను నన్ను కాక నా ఆస్తిపోస్తులను ప్రేమిస్తున్నాడని తెలిసాక నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నీకు నాకు పొసగదన్న సంగతి ఆ క్షణంలోనే చెప్పేశాను. వసుమతి ముఖం ఎర్రబడుతుంటే ఆవేశంగా చెబుతోంది. ఏమన్నాడైతే? ఇక అనడానికే ఉంది. నెమ్మదిగా కాళ్ళబేరానికొచ్చాడు. ఈ సంగతి ఎవరికీ తెలియవద్దని, ఉంటైనా గుడ్డైనా మేనమామ కూతుర్ని చేసుకుంటానని, వాళ్ళ దగ్గర తన పరువు తీయొద్దని బ్రతిమలాడాడు. అసలు సంగతి ఏమీ లేకపోయినా ఆ ఆస్తైనా దొక్కుతుందనే కకృతి అనుకో. వెంటనే నేను పాలెం వెళ్ళిపోయాను. నాకిక చదువుబుద్ధి కూడా పుట్టలేదు. తన కోసమైనా నేను చదువు కూడా మానుకుని వచ్చేశాననుకుని నాన్నెంతో సంబరపడిపోయారు. అసలు సంగతిది అని చెప్పి ఆయన్ని బాధ పెట్టదలుచుకోలేదు నేను. తర్వాత గోవిందు, కృష్ణ వచ్చి నెల్లాళ్ళుండి వెళ్లారు. నాన్న అంతా మరిచిపోయి ఆ 4 రోజులు సరదాగా గడిపేశారు. కాని ఏం లాభం? ఆయన మరిచిన లోకం ఆయన్ని మరునివ్వడం లేదు. మొన్నటికి మొన్న 3-4 సందర్భాల్లో ఇలాగే జరిగింది.
నాకు పెళ్లి చేసేస్తే సంతృప్తిగా ఉంటుందంటారు నాన్న. నేనాయనకి ఎదురు చెప్పదలుచుకోలేదు. కాని అవతల వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? అనవలసిన మాటేదో ముఖాని అన్నారట. మీ అబ్బాయి ఎవరో సానివాళ్ల పిల్లని చేసుకున్నాడట కదా అని. సంబంధం కుదరకపోవడమే కాకుండా సూదిపోట్లలాంటి ఈ మాటలొకటి, వాటితోనే ఆయన ఆరోగ్యం పాడైంది. నాకు పెళ్లి చేయలేనన్న బెంగ పట్టుకుందాయనకి. నా గురించి ఇంత బెంగపడద్దని చెప్పినా ప్రయోజనం లేకపోతోంది. ఏం చేయను? ఒకనాటి వసుమతికి ఈ వసుమతికి ఎంత తేడా అని విస్తుబోయి చూస్తోంది మంగళ. అసలింతకీ ఇప్పుడు అమెరికా నుండి దిగొచ్చింది నువ్వా గోవిందా అని అనుమానం వస్తోంది నాకు అన్నాడు ఒకనాడు రాజు వసుమతినుద్దేశించి. అప్పట్లో వసుమతి అలాగే ఉండేది. పట్నంలో తను కొత్తగా నేర్చిన ఫ్యాషన్లన్నీ పాలన రాగానే ప్రదర్శించేది. గోళ్లకి రంగు, పెదవులకి రంగు లేకుండా మామూలు పేరంటానికి కూడా వెళ్లేది కాదు. రకరకాల డ్రెస్సులు వేసి దానికి తగ్గట్టు జుట్టుతో కుస్తీలు పట్టేది. కుదిరితే అందలమెక్కినట్టు పొంగేది. కుదరకపోతే నానా చికాకు పడి ఏదో పేరున యువతల వాళ్ళని తిట్టేది. ఇప్పుడు వసుమతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కొమిట భుజం నిండుగా కప్పుకుని నడుం వరకు వేలాడే వాలుజన్ను ముందుకొచ్చినప్పుడల్లా సుతారంగా వెనక్కి నెడుతూ అమాయకంగా కనిపిస్తోన్న వసుమతిని చూస్తున్న కొద్దీ చూడముచ్చటేసింది మంగళకు. ఆమెలో ఎన్నటికీ మారందొకటి కనిపించింది. అది ఆమె నిర్మల హృదయం. 4 నెలల కిందట ఆ పియానో అమ్మి పారేస్తాం. అది ఇంట్లోంచి వెళ్ళాక నాకు కాస్త శాంతి చిక్కినట్లుంది. పకపకా నవ్వేసింది మంగళ. ఆ రాత్రి ఇద్దరూ ఒక్క మంచం మీదే పడుకుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. చాలా రోజుల తర్వాత మంగళకి గుక్క విడవకుండా మాట్లాడడానికి సందు దొరికింది. పట్నం వచ్చినప్పటినుండి తనకు కలిగిన అనుభవాలన్నీ పోసుగుచ్చినట్టు చెప్పింది. పొడుంపొట్టు విశ్వనాథం మాస్టార్ని, బాబ్డ్ హెయిర్ ఆంగ్లో ఇండియన్ పిల్లని వసుమతి చూస్తున్నట్లుగా వర్ణించింది. నిర్బంధ విద్యా విధానం వల్ల తానెన్ని తిప్పలు పడిందో చెప్పింది. నీ పెళ్లి సంగతి ఒకటి తప్ప మిగిలినవన్నీ చెప్పావు అంది నవ్వుతూ వసుమతి. పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో? ఎదురుగా ఉన్న కృష్ణ ఫోటోకేసి ఓ మారు చూసి అర్థవంతంగా నవ్వింది వసుమతి. మంగళ ఉన్నట్టుండి మౌనంగా అయిపోయింది. ఆ మౌనంలో ఆమె ఆలోచనలు రకరకాలుగా పోయాయి. 3 రోజుల తర్వాత వసుమతి తిరుగు ప్రయాణం కాబోతుంటే కృష్ణ వస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది. ఎలాగూ వచ్చిందనివి రానే వచ్చావు. అతన్నోసారి పరామర్శించి వెళ్ళు. ఆయన నాకు తాతగారన్న మాటేగాని ఆయన కోసం నిజంగా బాధపడి ఏడ్చింది అతనే అని మంగళంటే వసుమతి ప్రయాణం వాయిదా వేసుకుంది. మరునాటికి కృష్ణ వచ్చేశాడు. ఆ పరిస్థితుల్లో వసుమతి రావడం, ఆమె ఆత్మీయత, ఓదార్పు అతని మీద ఎంతగానో పనిచేశాయి. మీ వసుమతి చాలా మంచి పిల్ల అన్నాడు మంగళతో కృష్ణ. ఆమె భుజాలు ఉప్పొంగాయి. మీ కృష్ణ చాలా ఉన్నతమైన వ్యక్తి మంగళ. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే జగదీష్ లాంటి వాళ్ళని ఇంతవరకు చూశాను నేను. ఇతని నిరాడంబర నిగర్వితనం చూస్తుంటే ఎలా మెచ్చుకోవాలో, నీ అదృష్టాన్ని ఎలా అభినందించాలో తెలియకుండా ఉంది అంది వసుమతి. నిజంగానే అంటున్నావా? కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూసింది మంగళ. ఏం, ఎందుకు అనుమానం వచ్చింది? ఏం లేదు. అదృష్టమేదో దురదృష్టమేదో తేల్చుకోలేకపోతున్న నాకు నీ నోట ఆ మాట వింటే ఎంతో బలం వచ్చినట్లుంది అంది మంగళ. ఆ మరునాడే వసుమతి ప్రయాణం. రాత్రి 11 గంటలు దాటింది. అంతవరకు కబుర్లు చెప్పి వసుమతి నిద్రలోకి జారుకుంది. మంగళ నెమ్మదిగా లేచి బయటకొచ్చింది. ఆఫీసు గదిలో ఇంకా లైటు వెలుగుతోంది. కొన్నాళ్లుగా ఊళ్ళో లేనిందువలన మిగిలిపోయిన వర్కంతా ఓపిగ్గా చూస్తున్నాడు కృష్ణ. అట్టే సవ్వడి కాకుండా నేరుగా అతను రాసుకుంటున్న టేబుల్ ముందుకొచ్చి నిల్చుంది మంగళ. అంత చొరవగా ఏనాడు తన గదిలోకి రాని మంగళ అలా రావడంతో నిశ్చేషుడవుతూ, ఏం కావాలి మంగళ అన్నాడు కృష్ణ. నీతో కొంచెం మాట్లాడదామని కుర్చీ దగ్గరగా లాక్కుని టేబుల్ కానుకుని కూర్చుంది మంగళ. అది మరింత ఆశ్చర్యమనిపించింది అతనికి. ఇన్నాళ్లలో మంగళ తనంత తానుగా కల్పించుకుని తనతో సంభాషించడం ఇది వరకు ఒక్కసారే జరిగింది. అది తనకు చదువు చెప్పొద్దని చెప్పడానికి ఇది రెండోసారి. చెప్పు మంగళ అన్నాడు ఆతరంగా కృష్ణ. రేపు మా వసు వెళ్ళిపోతుంది దీనంగా చెప్పింది మంగళ. అవును, అయితే? వసు వెళ్ళిపోతే నాకేం తోచదు. చిన్నప్పటినుండి కూడా ఒకరంటే ఒకరికి ప్రాణంగా పెరిగాం. వసు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లల చేతివేళ్ల గోళ్లు ఒకదాంతో ఒకటి టిక్ టిక్ మనిపిస్తూ చెప్తోంది మంగళ. ఇంకా? కృష్ణకి నవ్వు ఆగడం లేదు. మంగళ మరింత ఉత్సాహంగా ముందుకొచ్చింది. వసు చాలా తెలివైంది. నాలాంటి బొడుద్దే కాదు, మీ అందరిలాగే పెద్ద చదువే చదివింది. పాపం చాలా అమాయకురాలు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది. అసలు మా పాలెంలో వసు అంత చదువుకున్న పిల్లగాని, అందమైన పిల్లగాని లేదు తెలుసా? ఆ ముక్కు, చెవులు, కళ్ళు అంతా వాళ్ళ నాన్నగారి పోలికే. చాలా అదృష్టవంతురాలు. మంగళ, నాతో ఏదో మాట్లాడాలన్నావు. నువ్వు ఒక్కరితోవే మాట్లాడుతున్నావే నవ్వుతూనే సన్నగా హెచ్చరించాడు కృష్ణ. లేదు, నీతో మాట్లాడాలి, నిన్నొక విషయం అడగాలనే
అదే మరేం కాదనుకో, మా వసుని పెళ్లి చేసుకుంటావేమో అడుగుదామని కృష్ణ. నాకు పెళ్లి మాటలు ఎలా అడగాలో తెలీదు. ఏమనుకోకు, వసు అన్ని విధాలా నీకు తగిన పిల్ల. కృష్ణ ముఖం చూస్తూ ఇంకేం చెప్పాలో తెలియక టక్కున ఆగిపోయింది మంగళ. కృష్ణ ఎంతకీ మాట్లాడకపోవడం చూసి తనే అంది మళ్ళీ. తాతగారి ముచ్చట కోసం అన్నయ్యలాంటి నిన్ను మరో దృష్టితో చూడలేను. నేను కూడా ఈ మాట ఎలా చెప్పాలనే మదన పడుతున్నాను మంగళ. కానీ నా పెళ్లి సంగతి మాత్రం ఇప్పుడెత్తకు. ముందు నీ వివాహం జరగాలి. అన్ని విధాలా యోగ్యమైన వాడిని వెతికి తెచ్చే బాధ్యత నా మీదుంది. అది తీరే వరకు కృష్ణ, అలాంటి శబదాలేవి చేయకు. నువ్వలా భీష్మించుకుని కూర్చుంటే ఈ జన్మలో నీ పెళ్లి జరగకపోవచ్చు. కంఠం కొద్దిగా కంపించింది. అంటే? విస్మయంగా చూశాడు కృష్ణ. పెళ్లిళ్లు చేయించడమే తప్ప చేసుకునే రాత జాతకంలో లేదని ఎవరో చెప్పారులే ఇది వరకు. ఒకనాడు రాజన్న మాటలు జ్ఞాపకానికొచ్చి మంగళ కంఠం కొద్దిగా జీరపోయింది. నాన్సెన్స్, ఇలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకు, ఆత్మీయతగా గద్దించాడు కృష్ణ. మంగళ కాస్త తెప్పరిల్లింది. కాని ఆమె వదనం దీనంగా అయిపోయింది. కృష్ణ, నాకు నా పెళ్లి కంటే వసు పెళ్లి ముఖ్యం. వాళ్ళకి నేనెంత రుణపడున్నానో నీకు తెలీదు. తల్లి తండ్రి లేకపోయినా ఆ ప్రేమ, ఆదరణ అన్నీ నాకు చౌదరి గారి దగ్గరే లభించాయి. ఆయనంటే నాకు దేవుడు. అలాంటి మనిషి ఇవాళ చెప్పుకోలేని ఇబ్బందులో పడ్డారు. ఒకప్పుడు కోరి చేసుకుంటామన్న వాళ్ళు కూడా ఇవాళ మీ అబ్బాయి సాని వాళ్ల పిల్లను చేసుకున్నాడన్న ఆరోపణతో ఆయన్ని కాకులు పొడిచినట్టు పొడిచి బాధిస్తున్నారు. నువ్వు వసుని పెళ్లి చేసుకుని ఆయన నా చెంత నుండి తప్పించావంటే నాకు మహోపకారం చేశావని నేను బ్రతికినన్నాళ్ళు చెప్పుకుంటాను. నా పెళ్లి జరిగిన దానికంటే ఎక్కువగా ఆనందిస్తాను నేను. మంగళ అంత దీనంగా మాట్లాడడం కృష్ణ ఎప్పుడూ చూడలేదు. ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి పాలు పోలేదు. కృష్ణ, ఇంతవరకు నా జీవితంలో నా కోసమని ప్రత్యేకంగా ఎవరి ముందు, కనీసం తండ్రిలాంటి చౌదరి గారి ముందు కూడా చేయి చాచి ఏమీ అడగలేదు. మంగళ అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నల్లని ఆ కళ్ళ వెనక దాగిన భావాలు ఇట్టే చదవగల కృష్ణకు ఆమె చేత ఇంకేం మాట్లాడించినా కోరి అవమానించినట్లవుతుందనిపించింది. నీ ఇష్టం మంగళ అన్నాడు పొడిగా. మంగళ ఆనందానికి అవధులు లేకపోయాయి. తండ్రిని ఇంతగా వేధిస్తోన్న సమస్య చిటికిలో తీరిపోయి కృష్ణతో తన పెళ్ళనుకుంటే కల్లో నిజమో తేల్చుకోలేక తబ్బిబ్బైంది వసుమతి. ఈ వార్త స్వయంగా తెలియజేయడానికి మరునాడు కృష్ణను వసుమతిని వెంటబెట్టుకుని పాలెం ప్రయాణమైంది మంగళ. మంగళ కళ్ళబడగానే నీరసమంతా ఏటో ఎగిరిపోయి చెంగున మంచందుకొచ్చాడు. అందుపై వసుమతి పెళ్లి జరగబోతోన్న సత్యం మంగళ నోట వింటుంటే అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి. నువ్వు మామూలు మనిషివి కాదే తల్లి, నీలో సాక్షాత్తు సర్వమంగళాదేవి రూపమే కనిపిస్తోంది నాకిప్పుడు అని చౌదరి పొంగిపోతుంటే, అవును, అమ్మోరు అనేవాడుగా నన్ను రంగనాథం అంది మంగళ నవ్వుతూ. అంతవరకు మంగళ ఎలాగూ కృష్ణ భార్య అయిపోతుందని నిరాశపడిపోయిన రంగనాథానికి కొత్తగా ఆశ చిగురించింది. కృష్ణని వాళ్ల ఊరు పంపించి తిరిగొచ్చిన మంగళ లాయరు ముకుందరావు గారికి కబురు పంపించింది అర్జెంటుగా రమ్మని. ముకుందరావు రంగారావు గారికి చిరపరిచితులు, ఆత్మీయులు. రంగారావు దగ్గరకు తరచూ వస్తూ పోతుండేవారు. తన వ్యవహారాలు తనకంటే ఎక్కువ అతనికే తెలుసుననేవాడు రంగారావు. మంగళ కూడా అతని దగ్గర బాగా చనువేర్పడింది. మంగళ అంత తొందరగా కబురు పెట్టడం, ఆస్తిపోస్తుల వివరాలు జాగ్రత్తగా అడిగి తెలుసుకోవడం మహా ఆశ్చర్యం వేసింది అతనికి. ఓ అంటే ఢామ్ అన్నట్టుగా వచ్చిన ఈ పిల్ల అప్పుడే అంతగా ఎదిగిపోయింది అని విస్తుపోతూ అడిగాడాయన. ఇప్పుడెందుకమ్మా ఈ వివరాలన్నీ? ఎందుకేంటి, ఆస్తి నాదే కదా హుందాగా అడిగింది మంగళ. అంతవరకు మంగళ ధోరణికి మతిపోతున్నట్లున్న అతనికి ఆ తర్వాత మంగళన్న మాటలతో నిజంగానే కాసేపు బుర్ర పనిచేయడం మానేసింది. కృష్ణ తండ్రి పోయాక ఎవరో రంగారావు దాతృత్వం గురించి చెప్తే సహాయం అడగడానికి వచ్చాడు. సహాయమేమిటి, నీ చదువంతా అయ్యే వరకు నాది పూచి అన్నారు మీ తాతగారు. కొన్నాళ్లు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. తర్వాత ఆయనకొకసారి హార్ట్అటాక్ వచ్చింది. అప్పట్నుంచి సహాయంగా ఇంట్లోనే ఉండిపోయాడు. అభిమానించి దగ్గరుంచుకున్నారే కాని కృష్ణని పెంచుకోలేదాయన అని మరోమారు స్పష్టం చేశాడు. పోనీ ఇప్పుడు నేను పెంచుకుందామనుకుంటున్నాను తక్కువ చెప్పింది మంగళ. మంగళ ముఖంలోకి నిశితంగా చూస్తూ ఉండిపోయాడతను. ఎలాగో చేస్తున్నాడు లేవయ్యా చౌదరి కూతురికి పెళ్లి. జమీందారు బెడ్లాంటి మా వాణ్ణి కాదన్నందుకు తగిన శాస్తే జరుగుతుందిలే. ఎవరి దయాధర్మాల మీదో బతికి 4 ముక్కలు నేర్చాడే తప్ప ఏముందా కుర్రాడికి? కూతురేం సుఖపడిపోతుందో మనం చూడమాయిక అన్న రంగనాథానికి తగిన జవాబు ఇదేనని తల తాటించింది మంగళ. వారం రోజులుగా రాజు చిన్న జ్వరంతో బాధపడుతున్నాడు. అలాగే మొండికెత్తి ఆఫీసుకు వెళ్ళొస్తున్నాడు. డాక్టరు జబ్బేమీ లేదంటాడు. తనకెందుకో రోజురోజుకి క్షీణించిపోతున్నట్లుంది. చివరకోనాడు శారీరక రుగ్మత కాదని మానసిక రుగ్మత అని పురుడి చేసుకుని ఎలాగైనా గౌరి దగ్గరకు వెళ్లి తీరాలని నిశ్చయించుకున్నాడు.
చచ్చినా బ్రతికినా తన వాళ్లను చూడగలిగానన్న సంతృప్తైనా మిగులుతుంది అన్న దీనస్థితికొచ్చేశాడు. గౌరీ ఎన్ని మాట్లాడినా పడ్డానికి సిద్ధపడి తన నేరాలకు ఆ మాత్రం కనీసపు శిక్షైనా అనుభవించవలసిందేనని నిశ్చయించుకుని లేచాడు. ఇంతలో పోస్ట్ అన్న కేక చిత్రంగా వినిపించింది రాజుకి. కారణం తనకెవరో ఉత్తరాలు రాయరు. పొరపాటున ఇంకెవరి ఉత్తరాలో తనకిచ్చేయడం లేదు కదా అనుకుంటూ అనుమానంగా అందుకున్నాడు. 1, 2, 3 ఒక్కసారిగా ఇన్ని ఉత్తరాలే తనకే అనుకుంటూ ఆశ్చర్యంగా ఒక కవరు తీశాడు. అందులో అందంగా ముద్రించిన 2 శుభలేఖలున్నాయి. గడగడా వణుకుతున్న చేతులతో తెరిచి చూశాడు. చిరంజీవి సౌభాగ్యవతి వసుమతిని చిరంజీవి కృష్ణకిచ్చి అని చౌదరి రాసిందొకటి, మరొకటి కృష్ణకు వసుమతికి అని. అది రాసిందెవరు? మంగళం మందహాసం చేస్తూ ఎదుట నిలిచినట్లయింది. మరో ఉత్తరం గోవింద దగ్గర నుంచి. డియర్ రాజు, స్వయంగా కలిసి నీ చేతికి శుభలేఖిచ్చి పిలిచి తీసుకువెళ్లాలని అనుకున్నాను. కాని హడావుడి వలన రాలేకపోయాను. వసుమతికి అనుకోకుండా చాలా ఆశ్చర్యకరంగా వివాహం నిశ్చయమైంది. మా వసువు చాలా అదృష్టవంతురాలు. నిన్ను మరీ మరీ రమ్మని రాయమంది. నీ రాక కోసం చూస్తూ గోవింద్. పిఎస్, ఈ పెళ్లికి అంతగా రావాలని మనసులో ఉన్న గౌరీ రాదులే. ఈ పాలెం వాళ్ల మూర్ఖతకి మరోమారు ఆమెను బలిచేయడం మురళిబాబుకి ఇష్టం లేదు. కనుక నువ్వు ధైర్యంగా రావచ్చు. కానీ మరో ముఖ్యమైన సంగతి, ఈ పెళ్లి కూడా ఎప్పట్లాగే సర్వమంగళాదేవి చలవ వల్లనే జరుగుతోంది. చాచిపెట్టి 4 లెంపకాయలు కొడితే ఎలా విలువెల్లాడిపోతారో అలా బాధపడ్డాడు రాజు. ఆ ఉత్తరంలో చివర గోవిందు కావాలని గుప్పించిన వ్యంగ్యం, విసుర్లు రాజుకెలా తగలాలో అలాగే తగిలాయి. చివరికి తన గురించి మిగిలిపోయే మాటలు ఇటువంటివేనన్నమాట. బాధగా ముఖం రాసుకుని మరో కవర్ తీశాడు. దానిమీద దస్తూరి అతనికి ఎంతో పరిచయమైంది కనిపించింది. కాని పోల్చుకోసఖ్యం కాలేదు. ఆత్రంగా కవర్ చించాడు. ప్రియమైన రాజుకి అన్న సంబోధన చూసి అప్రవితుడైపోయాడు. నీ వదినని చెప్పుకొని నిన్ను బాధించడం నాకిష్టం లేదు. కారణం నువ్వు చాలా మెత్తని వాడివి. లోకం ఏమనుకుంటుందోనన్న భయంతో నీ ఇష్టాయిష్టాలను కూడా లెక్క చేయని వాడివి. ఒక రకంగా పిరికివాడివి. దేనికి తట్టుకోలేని అర్భకుడివి. ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావోనని నేను బాధపడిన క్షణం ఉండదు. కాని నేను జీవితపు గతుకుల్లో ముళ్లల్లో హాలాహలంలో పడి నలిగి చివికి శల్యమై మరొకరి ఊపిరితో బతుకుతున్న ఓ ఆడదాన్ని. జీవితమంటే నాకు వికృత పిశాచపు వికటాటహాసం. నన్ను ఆ భయంకర భావం నుండి వెలికి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న దేవుళ్లాంటి మురళిబాబు గురించి లోకం ఏమనుకుంటుందో నాకు తెలుసు. కాని నువ్వు ఆ లోకులతో పలు కాకులతో సమానమైపోకుండా జరిగింది సరిగా అవగాహన చేసుకుని నన్నేదో ఓరడించొస్తామని ఎదురుచూశాను. కాని నీ జాడ తెలియలేదు. గోవిందు నిన్ను కలిశానని చెప్పినాడు నా ఆనందానికి మేరలేకపోయింది. ఏ క్షణాన నువ్వు వస్తావోనని గుమ్మం దగ్గరే నిల్చుని ఎంత ఆత్రంగానో చూశాను. కాని నువ్వు రాలేదు. నా ఉనికి తెలుసు కూడా నువ్వు రాలేదంటే నన్నెంతగా ద్వేషిస్తున్నావో గ్రహించి కుమిలిపోయాను. నన్ను నా నీడను నువ్వు సహించలేక దూరంగా ఉన్నా నువ్వైనా బాగుపడ్డావని తెలిస్తే ఆనందించేదానేమో. కాని నువ్వెంత నష్టపోయావో, ఎంతటి అదృష్టాన్ని కాలదనుకున్నావో తలుచుకుంటుంటే మాత్రం నా మనసుకి తీరని బాధ కలుగుతోంది. రాజు, నేను పాలెం వదిలిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ నాకు చూచాయిగా గోవిందు వసుమతి వల్ల తెలిసాయి. మంగళ ఎడల నీ ప్రవర్తన కేవలం అవివేకం మాత్రమే కాదు, కృతజ్ఞత, చెప్పరాని కృతజ్ఞత. నువ్వు తప్పకొస్తావని నీతో ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్న నాకు నువ్వింక రావని తెలిసాక నీది కృతజ్ఞత ఎందుకైందో ఈ ఉత్తరం ద్వారా చెప్పవలసిన కర్తవ్యం ఉందనిపించింది. అందుకే నీకు ఉత్తరం రాస్తున్నాను. పైకి చెప్పకపోయినా ఒకరినొకరు ప్రాణాధికంగా ప్రేమించే మంగళ నువ్వు ఈనాడు ఒకరికొకరు ఏమీ కారనుకుంటే ఈ ప్రపంచమే అసత్యంగా కనబడుతోంది నాకు. రాజు, ఈ సంబంధ బాంధవ్యాల సంగతి ఎలా ఉన్నా ఉపకారం చేసిన వారిని మాత్రం మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆకతాయిగా అల్లరిచిల్లరిగా తిరిగే మంగళే నీకు తెలుసు. కాని ఆమెలోని మహోన్నతమైన వ్యక్తిని నాకు తెలుసు. రాజు, చిన్నప్పటి నుండి మీ అన్నయ్య నిన్ను అతి గారాబంగా పెంచారట. అందుకే నీ ఇంటి పరిస్థితులేమిటో నీకు తెలియలేదు. పెద్ద చదువులపై కోరికలు పెంచుకున్న నిన్ను నిరుత్సాహపరచలేక సరేనన్న మీ అన్నయ్య నీకు తెలియకుండా భూమిని అమ్మేయాలనుకున్నారు. ఆ సంగతి గ్రహించిన మంగళ మీ భావి జీవితాలు దెబ్బతింటాయన్న భయంతో భూమిని అమ్మనివ్వకుండా చూసి తనే సహాయపడింది. ఆడపిల్ల డబ్బుతో చదువుకుంటున్నానని ఎక్కడ పౌరుషపడతావోనని తన పేరు బయట పెట్టనివ్వలేదు. గడిచిన 5 ఏళ్లలో నువ్వు హాయిగా చదువుకుని సంపాదించుకున్న డిగ్రీ మంగళ డబ్బుతో, హాస్టల్కు కట్టిన ఫీజు మంగళ డబ్బు, నువ్వు తిన్న తిండి కట్టిన గుడ్డ మంగళ డబ్బు ఫలితం. మంగళ శుద్ధ ఫకీరుగా మిగిలింది. ఇల్లు అమ్ముడుపోయినాడు కూడా కనీసం చౌదరి గారికి కూడా అసలు రహస్యం తెలియనివ్వలేదు మంగళ. తనకి నిలువ నీడే పోయినాడు
ఏమాత్రమూ తలడల్లేదు. మనింటికి కాబోయే కోడలు పరాయివారి పంచన బ్రతుకు గడపడం కష్టంగా తోచి మాతో పాటే ఉండమని ఆనాడు మంగళను బలవంతం చేసి ఉంచగలిగామే కాని మీ అన్నయ్య నేను కూడా విధి నిర్ణయం ఇలా ఉంటుందని తెలుసుకోలేకపోయాం. ఇక నువ్వు రావడమే తరువాయి అనుకుంటూ ఎన్నో ఆనందాలను ఊహించుకున్న అందరి కలలు కలలే అయ్యాయి. విధి వక్రించి దరిచేరబోతున్న నావ చిన్నాభిన్నమై సముద్రాన కలిసిపోయింది. మనసు చెదిరున్న నువ్వు మమ్మల్ని మా రాతకు విడిచిపెట్టిపోయావు. మంగళ మాత్రం ఏ పరిస్థితుల్లోనూ స్థైర్యాన్ని కోల్పోలేదు. దారిలో నువ్వేమి ఇబ్బందులు పడతావోనని రహస్యంగా డబ్బు తెచ్చి మంగళని పెట్టెలో ఉంచడం, ఆ రోజు నా కళ్ళబడ్డం కూడా నిజంగా మంగళకిష్టం లేదు. అదంతా ప్రేమ ప్రభావం రాజు. నువ్వు వెళ్ళిపోయావు. దిక్కుమాలిన పక్షుల మాదిరిగా మిగిలిన నాకు కన్నాకు మంగళ అండలేకపోతే మా జీవితాలు ఏనాడో పాలెం మట్టిలో కలిసిపోయి ఉండేవి. ఈనాడు ఈ గాథనంతటినీ నీకు చెప్పేవారు లేకపోయి ఉందరు. రంగనాథం కుయుక్తులు పారలేదని అప్పుల వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. కిరాతకుల్లా వచ్చి పడ్డ వాళ్ళని ఆపగలిగేది డబ్బు మాత్రమే. మంగళ బికారిగా మిగిలింది. నువ్వు వస్తావన్న నిబ్బరంతో నీ రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఆ ఇంటిని అంటిపెట్టుకునే ఉంది కాని పాలెం వదల్లేదు. లోకమంటే భయపడి నీ మంచిని కూడా గుర్తించలేని నీకు లోకాన్ని ఎదిరించైనా అందరికీ మంచి జరిగేలా చూడాలన్న మంగళ ప్రవర్తన పొరుకుడు పడకపోయి ఉంటుంది. నీ బలహీన మనస్తత్వాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను పెడదారి పట్టించిన నీచుల మాటలకు నువ్వు లొంగిపోయి ఉంటావని నాకు తెలుసు. దానికి ప్రత్యక్ష తార్కాణం మంగళ నీకు దూరం కావడమే. కాని రాజు, నాదొక్క మనవి. చేసిన మేలుకి కృతజ్ఞత తెలుపుకోవడం ధర్మం. మంగళ చేసిన త్యాగానికి నువ్వు కృతజ్ఞత చెప్పుకుని తీరాలి. నీకు మనసంటూ మిగిలితే జరిగిందానికి పశ్చాత్తాపంతో పరితపించిపోవాలి. మంగళ నిన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. నా విద్యుక్త ధర్మం నేను నెరవేర్చుకున్నాను. చెప్పవలసిందంతా నీకు చెప్పాను. అటుపై నీ ఇష్టం. ఈ లోకపు కట్టుబాట్లు, రీతి రివాజులు, కృత్రిమత్వం ఎరుగని కన్నా మాత్రం బాబాయ్ ఎప్పుడొస్తాడని అడుగుతూనే ఉన్నాడు. నేనేం జవాబు చెప్పగలను? బహుశా నన్ను మరిచిపోవాలని నువ్వు ప్రయత్నిస్తున్న తరుణంలో తిరిగి నా ఉనికిని గుర్తు చేసి నిన్ను బాధించుంటే పూర్వపు సంబంధ బాంధవ్యాలు జ్ఞప్తికి తెచ్చుకోకుండా నన్ను క్షమించు. ఉంటాను, గౌరీ. రాజు పిచ్చివాళ్ల జుట్టు పీక్కున్నాడు. మనసులో పెను తుఫాను చెలరేగింది. చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది. కళ్ళు మసగ్గా అయిపోతున్నాయి. అంతా కలిసి వెలివేసి తనను బెల్లాలతో పొడుస్తున్నట్లుంది. అందరూ తనను చూసి అదోలా నవ్వుతున్నారు. చివరికి చౌదరి కూడా ఓరి అవివేకి అని పరిహసిస్తున్నట్టు తోచింది. అంతా హాయిగానే ఉండుంటారు. తనే ఈ దిక్కుమాలిన జీవితం గడుపుతోంది. లోకమంటే భయపడి నీ మంచిని కూడా గుర్తించని నువ్వు లోకాన్ని ఎదిరించైనా సరే అందరికీ మంచి జరిగేలా చూడాలన్న మంగళ. గౌరి రాసిన మాటలు తలలో మోత కొడుతున్నాయి. నువ్వు సంపాదించిన డిగ్రీ, అన్నాళ్లు తిన్న తిండి, కట్టిన బట్ట అంతా మంగళ డబ్బే. మంగళకు ఏమీ కాలేకపోయినా కృతజ్ఞతనైనా చెప్పుకుని కనీసం మనిషి అనిపించుకో అని గౌరి ఎదుట నిలిచి చెబుతున్నట్లుంది. రాజు కళ్ళ నిండా నీరు కమ్మేసింది. తలుపుకొస్తోన్న ఒక్కొక్క సంఘటన అతని మనసుని పీల్చి పిప్పి చేస్తోంది. శిఖరాగ్రాన రత్నఖచిత సింహాసనం మీద మహారాణిలా కూర్చుని మంగళ తనకేసి నిర్లక్ష్యంగా నవ్వినట్లు తోచింది. ఏదో చెప్పాలన్న తపనతో తను ఆయాసపడుతూ ఒక్కో మెట్టే ఎక్కి పైకి వెళుతున్నాడు. ఎప్పటికీ ఆమెను చేరుకోవడం సాధ్యం కాకుండా ఉంది. చివరికెంతో ప్రయాస మీద ప్రాణాలు కడంటిపోతాయేమోనన్న స్థితిలో ఆమె పాదాల వరకు ఎగబ్రాకాడు. కాని మంగళ రివ్వున అంతరిక్షానికి ఎగిరిపోయింది. ఇక ఆమెని చేరడం దుస్సాధ్యం. నిరాశ, నిస్పృహతో, ఆవేదనతో అతని హృదయం బద్దలై ఆ శిఖరాగ్రం నుండి కిందకి దొర్లిపోతున్నాడు. కిందొక అగాధం. అంతా చీకటి. పొట్టు దొరకడం లేదు. రాజు మైకం కమ్మేసినట్లుగా పక్క మీద వాలిపోయాడు. మనసులో చెలరేగిన ఆరాటాన్ని శరీరం అణిచివేసింది. 1 గంట తర్వాత వచ్చింది టైపిస్ట్ విజయ. తాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని రాజుకి పరిచయం చేద్దామని. శోషొచ్చినట్లుగా పడున్న అతని చూసి విభ్రాంతి చెందుతూ మాస్టారు, మాస్టారు అని పిలిచింది 2 సార్లు. రాజు అతి బలవంతాన కళ్ళు విప్పాడు. ఆ కళ్ళ నిండా నీళ్లు. పెళ్లికి వెళ్ళాలి, మా మంగళను చూడాలి, వెళ్ళాలి అన్నాడు ముద్దగా. శుభలేఖలు తీసి చూసిన విజయ, పెళ్లి సంగతి దేవుడెరుగు. మీకు ఒంట్లో బాగలేదు, జ్వరం పీల్చేస్తోంది. ముందు ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి. నేనిప్పుడే డాక్టర్ని తీసుకొస్తాను అని బయలుదేరింది హడావిడిగా. పాలెం మొత్తం చౌదరి గారింట్లో పెళ్లి సందడితో మారుమ్రోగిపోతోంది. వసుమతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదని చాటుమాటుగా చెవులు కొరుక్కున్న వాళ్ళందరూ చేటంతేసి ముఖాలు చేసుకునొచ్చి చౌదరిని అభినందించి వెళుతున్నారు. ఎక్కడెక్కడి బంధుమిత్రులతో ఇల్లు నిండిపోతోంది. మంగళ ఎవరో వచ్చారనగానే ఆత్రంగా ఎదురు పరిగెత్తడం, వచ్చిన వారిని చూసి నిస్పృహగా వెనుతిరిగిపోవడం చేస్తోంది.
మధ్య మధ్య యథాలాపంగా అడిగినట్లు రావలసిన వాళ్ళంతా వచ్చారా అని గోవిందుని అడుగుతోంది. ఆహా, రావలసిన వాళ్ళు, రాగలిగిన వాళ్ళు అంతా వచ్చేశారు. ఉండలేక రాలేక బాధపడేవాళ్లు ఎలాగూ రాలేదు. ముఖం చెల్లక మరొకరు రారు అన్నాడు ఆకర్ణ గోవిందు. మొదటిది గౌరునుద్దేశించి, రెండవది రాజునుద్దేశించి అన్నాడని గ్రహించుకున్న మంగళ మూగగా కన్నీళ్లు పెట్టుకోవడం ఎవరూ గమనించలేదు. ఆ రాత్రే పెళ్లి. ఎటు చూసినా సందడి, సంబరం, ఉత్సాహం, ఆనందం తాండవిస్తున్నాయి. ఆ కోలాహలం మధ్య తనని ఎవరో వెలివేసినట్లు, తను దిక్కుమాలిదాన్నన్నట్లు బాధపడుతూ మౌనంగా క్షణాలు దొర్లిస్తూ చివరికి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా చెరువు గట్టుకేసి బయలుదేరింది. అప్పుడే సూర్యాస్తమయం కాబోతోంది. పక్షులు గోళ్లకు చేరుకుంటున్నాయి. రాజు ఇప్పటికి కూడా రాలేదు. అంటే గోవిందు చెప్పినట్లుగా ఇక రాడేమిటి చెప్పమా? రాడు అనుకునేందుకు మనసు అంగీకరించడం లేదు. నిస్పృహగా చెరువుగట్టు దగ్గర నుంచి కదిలింది. అటునుంచి రంగనాథం ఎదురొస్తున్నాడు. రంగనాథం కళ్ళబడగానే మంగళకొక్కసారి భగ్గుమంది. అతని పక్కనే అతని కొడుకు కూడా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాక మంగళని ఎగాదిగా చూశాడు సుబ్బారావు. మన మంగళేనా? ఎంత మారిపోయింది అన్నాడు. మంగళ రూపం అతని కళ్ళు చెదరగొడుతుంటే. మారిపోయింది నేను కాదు సుబ్బన్న బావా, నా పరిస్థితి. ఒకప్పుడు బీదదాన్ని, ఇవాళ మీ అందరినీ మించిన డబ్బున్నదాన్ని దర్పంగా అంది మంగళ తలెగరేసి. తను ఏమాత్రం దిగులుగా కనిపించినా రంగనాథం పసిగట్టి తాను అనుకుంది సాధించానని విర్రవీగుతాడని లేని చలాకితనమంతా ముఖంలో చూపడానికి ప్రయత్నించింది. కోడల పిల్లవనిపించుకున్నావే అంటూ అనవసరంగా ఆనందపడ్డాడు రంగనాథం. ఒకప్పుడు తనను హీనాతిహీనంగా చూసిన రంగనాథం కావాలని ఈనాడు నోరారా కోడల పిల్ల అంటున్నాడు. మంగళ లోపల రంగనాథానికి తగిన పాఠం చెప్పాలనుకుంది. ఎంతకీ బహుకాల దర్శనం సుబ్బన్న భావం చూసి చాలా రోజులైంది. ఇక ఇక్కడే ఉంటాను మంగళ. చదువైపోయాక ఈ పాలెంలోనే ప్రాక్టీస్ పెట్టి పల్లె ప్రజలకు సేవ చేద్దామనుకుంటున్నాను అన్నాడు సుబ్బారావు కాస్త మిల్ తిరుగుతూ. అంటే ఈ పాలెనకేదో మూడిందన్నమాట. ఎంతకీ నా భయం కాని నీ చదువు పూర్తయినప్పటి సంగతి కదా. నవ్వుతూనే ఓ చురక వేసింది మంగళ. చూడ్నానా అన్నాడు సుబ్బారావు ఉడుకుబోతనంగా. అబ్బా ఉండ్రా, ఏదో హాస్యమాడుతోందది. వరస వావి ఉన్నా అది కాకపోతే ఇంకెవరు హాస్యమాడతారా నిన్ను? రంగనాథం కప్పుకు రాబోయాడు. నాకలాంటి హాస్యాలంటే అసహ్యం. నేను నిజంగానే అన్నాను. మంగళ లెంప మీద కొట్టినట్టు చెప్పింది. అయినా రంగనాథం తగ్గలేదు. ఊరుకోవే కొంటిపిల్ల, వాడసలే అమాయకుడు. నిజమనుకుని అలిగి వెళ్ళిపోగాళ్ళు. వాడి చేత కాస్త అనిపించి ఆ మూడు ముళ్ళు ఎంతట వేయిద్దునా అని నేను చూస్తున్నాను. సందర్భం కలిసొచ్చింది కదా అని చకచకా చెప్పేశాడు. ఆ మూడు ముళ్ళు వేయించుకునేంత నిర్భాగ్యత్వం నాకు పట్టలేదు. సుబ్బన్న బావ అనే కాదు, అరిచి గీ పెట్టినా సరే నా జవాబిదే. అదోలా నవ్వుతూనే జవాబిచ్చింది మంగళ. ఏమే అలానిస్తున్నావు? సుబ్బన్నకేం తక్కువ అన్నాడు ఇంకా పొట్టుకు వేలాడుతూ రంగనాథం. తక్కువ కాదు, ఎక్కువ. అవేమిటో నీకు తెలుసు అంది మంగళ దుర్వ్యసనాలు అన్న మాట నోట పలకుండా. మంగమ్మ, పెళ్లింట్లో నీకోసం ఎదుగుతున్నారు పదమ్మా అంటూ కేశవుల తాత రావడంతో వస్తామావయ్య, వస్తా సుబ్బన్న బావ అనేసి మంగళ వెళ్ళిపోయింది. ఎంత పొగరు అని పళ్ళు నూరాడు సుబ్బారావు. దానికి కాకపోతే ఇంకెవరుకుంటుందిరా పొగరు? నీలాంటి గాడిద కొడుకులు, అదేలే అడ్డగాడిదలు గాజులు తొడిగించుకున్నాక అని రెండు చీవాట్లేసి అనుకోకుండా తనను గాడిదం చేసుకున్నందుకు రవ్వంత చింతించాడు రంగనాథం. నేనేం గాజులు తొడిగించుకోలేదు సుబ్బారావు ఉడుకుబోత్తనంగా అన్నాడు. అప్పటికే మంగళ విసుర్లు అతని నషాళానికి అంటున్నాయి. కబుర్లు చెప్పడం కాదురా వాజమ్మ, నీకేమైనా మగతనం ఉంటే ముక్కుకి తాడేసి దాని ఆట కట్టించు. దిక్కు దివాణం లేని నాడే అది ఒకరిని లక్ష్యపెట్టే రకం కాదు. ఇవాళ లక్షాధికారిని. ఇలాంటి వాళ్ళని ఖాతరు చేస్తుందాది? పోవై పిచ్చి సన్నాసి. నిస్సారంగా తండ్రన్న మాటలతో ఎక్కడలేని పౌరుషం పుట్టుకొచ్చింది సుబ్బారావుకి. నాన్న, నువ్వలా చూస్తూనే ఉండు. దాని పొగరానించి మెళ్ళలో మూడు ముళ్ళు వేయకపోతే నేను నీ కొడుకునే కాదు అన్నాడు శబ్దం పట్టినట్లుగా. కొడుకు మీద అంత ఆశ లేకున్నా తాత్కాలికంగా రంగనాథాన్ని ఆనందపరిచింది ఆ మాట. అంతలోనే మంగళను తలుచుకుని నీరు కారిపోతూ, ఒట్టిదిరా నాయనా, అది జరిగే పని కాదు. అది సామాన్యమైన పిల్ల కాదు. నీ వల్లేమవుతుంది అన్నాడు. నాన్న, సామ దాన భేద దండోపాయాలన్నారు. చివరి దానికి ఎవరైనా చచ్చినట్టు లొంగవలసిందే. లొంగకపోతే ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వే చూద్దుగాని. అదంతా నాకు వదిలే. మన సుబ్బిగడేం చేయగలని మాత్రం నిరుత్సాహపడకు అని ధైర్యం చెప్పాడు సుబ్బారావు తండ్రికి. దేవదుందుబులు మోగేలా ఓ పక్క పెళ్లి జరిగిపోతుంది. మంగళ కళ్ళు చెప్పరాని ఆత్రంతో ఇంకా నలుదెసలా వెతుకుతూనే ఉన్నాయి. సుముహూర్తం వేళకైనా రాజు వచ్చి తీరాలి అంటున్నాడు చౌదరి. ఓరగా మంగళని ఓ కంట కనిపెడుతూ, రాజుకి చౌదరి అంటే ఎనలేని గౌరవాభిమానాలు. తన కోసం కాకపోయినా చౌదరి పిలుపుని గౌరవించడానికైనా రాజు వచ్చి తీరతాడని
ఏదో పిచ్చి నమ్మకముంది మంగళకు కూడా. చౌదరి కూడా అదే ఆశతో ఉన్నాడు. పెళ్లి జరిగిపోయింది. రాజు రాలేదు. క్రమక్రమంగా మంగళకి అదో రకం భయం ఆవరించడం ప్రారంభించింది. తన భయాన్ని ఎవరితో చెప్పుకోవాలి? ఏం చెయ్యాలి? రాజు కోసం తను పిచ్చిదవుతోందని నలుగురు అనుకుంటారేమోనన్న అభిమానం ఓ పక్క అడ్డొస్తుంది. రాజు ఎక్కడున్నాడో గోవిందుకి తెలుసునట. పోనీ ఎవరినైనా పంపి ఓసారి చూసిరమ్మంటే, ముఖం చెల్లక రాని వాళ్ల కోసం ఎందుకు మంగళానికి ఇంత ఆత్రం అని అంటాడు పుల్లవిరుపుగా. తనప్పుడు పట్టుబడిపోతుంది. ఆడకూడదు, కానీ రాజుకి ఏదైనా ప్రమాదం జరుగుంటే అనుకుంటుంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుంది. ఈ అంతర్ఘోష ఎవరితోనూ చెప్పుకోలేక కలివిడిగా అందరితో పాటు తిరగలేక నలిగిపోతోంది మంగళ. ఆ అవస్థలో సాయంకాలం నుండి సుబ్బారావు తన వెంటే తిరుగుతూ తన దృష్టిని ఆకర్షించడానికి పడరాని పాట్లు పడుతున్నాడని మంగళ గ్రహించలేదు. ఆ సంగతి గ్రహింపుకి రావడానికి ఇంచుమించు అర్ధరాత్రయింది. పందిట్లో సందడి లేదు. పనివాళ్లు, భజంత్రీల వాళ్ళు, వంటవాళ్లు అక్కడక్కడా పడుకునున్నారు. ఎక్కడా సవ్వడి లేదు. సంగీతం లేని మోగ నృత్యంలా రంగురంగుల బల్బుల తోరణాలు మాత్రం కనుసేగలు చేస్తున్నట్లుగా వెలిగి ఆరి వెలుగుతున్నాయి. అంతసేపు ఏదో హడావిళ్ళ ఉన్నట్టు ఊరికే అదే పనిగా తిరుగుతున్న మంగళ కాళ్ళకి నీరసం ఆవరించి టొక్కున ఆగిపోయి చుట్టూ చూసింది. తనకు కొద్ది అడుగుల వెనకగా పందిరిగుంజ కానుకుని షోగ్గా నిలబడున్నాడు సుబ్బారావు. అరే, చాలా రాత్రైందే, ఇంటికి వెళ్ళలేదా? లేదు మంగళ, అంతా నిద్రావస్థలో ఉన్నారు. ఒక్కరితివే మేలుకున్నామని కాస్త తోడుగా ఉందామని నసుగుతూ అన్నాడు సుబ్బారావు. తోడుగా అన్నప్పుడు ఆమెకు వీలైనంత సమీపంగా వచ్చి కళ్ళలోకి సూటిగా చూశాడు. సుబ్బన్నకింత ధైర్యం ఎప్పుడొచ్చిందానని విస్తుపోతూ అట్టే చూస్తూ నిలబడింది మంగళ. దాంతో అతనికి మరికాస్త సులువు దొరికింది. మంగళ, గుర్తుందా? చిన్నప్పుడు మనం సర్వమంగళాదేవి గుడి ముందు ఆడుకునే రోజుల్లో ఎంత సరదాగా ఉండేవాళ్ళమో. రాజు నిన్ను మగరాయడమని వెకిరిస్తూ నీ జట్టు వదిలేసినప్పుడు నేనే నీకు తోడుగా ఉండేవాణ్ణి, జ్ఞాపకముందా? సుబ్బారావు మరికాస్త చనువుగా ఓ అడుగు ముందుకేసి అయ్యో పురుగు అంటూ పురుగు తోలే నెపంతో మంగళ భుజం మీద చేయి వేశాడు. మంగళ ఒంటిమీద తేళ్లు జెరులు పాకినట్లయింది. అవును, జ్ఞాపకముంది. నీకు గుర్తుందా? నువ్వు పందికొక్కు పనులు చేస్తుంటే రాజు, గోవిందు కలిసి నిన్ను చితకదంతున్నప్పుడు నేనే వచ్చి విడిపించేదాన్ని. అందుకే రాజు నన్ను మొగరాయుడు అనేవాడు. రక్షణ కోసం నువ్వెప్పుడూ నా వెనకనే తిరిగేవాడివి. తీక్షణంగా చూసి ఆదోలా నవ్వింది మంగళ. ఆ రోజులు గుర్తు చేసుకుని ఇక లాభం లేదని బోధపడింది సుబ్బారావుకి. అయినా తండ్రికిచ్చిన మాట ప్రకారం ఏదో విధాన మంగళను వశపరుచుకోవాలి. అయ్యో పిచ్చిబావా, ఏదో చిన్నప్పటి సంగతి జ్ఞాపకం చేసినందుకే ఇంత భయపడిపోతున్నావే. ఏం పర్వాలేదులే, అప్పుడే కాదు ఇప్పుడైనా సరే నీకలాంటి కష్టమొస్తే నేను ఊరుకుంటానా అంది మంగళ మళ్లీ నవ్వుతూ. సుబ్బారావు ప్లేటు ఫిరాయిస్తేనే గాని లాభం లేదనుకున్నాడు. మొత్తానికి గట్టిదనవే మంగళ అంటూ తను శృతి కలిపి నవ్వేశాడు. కాసేపు పోయాక, మంగళ, నేనింతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా అని అడిగాడు గారాలు పోతూ. తెలుసు, చెప్పుకో చూద్దాం. సుబ్బారావు టై జాగ్రత్తగా సర్దుకున్నాడు. ఏ పిల్ల నిన్ను పెళ్లాడ్డానికి ఒప్పుకోలేదు గనుక. సుబ్బారావు లెంపకాయ తిన్నట్లు అదిరిపడ్డాడు. హాస్యాలు చాలించు మంగళ, నేను సీరియస్గా చెబుతున్నాను విను. నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకుంది. కాదంటే అంత సులువుగా వదిలిపెట్టను కూడా. సాయంకాలమే చెప్పాను నాకిలాంటి హాస్యాలంటే అసహ్యమని. నేనిప్పుడు కూడా హాస్యానికి అనలేదు, నిజంగానంటున్నాను. అర్థం కాకపోతే అది నీ కర్మ. ఇక మరో మాట, అస్తమానం పెళ్ళో పెళ్ళో అని అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రం చేసుకోను, సరేనా? ఇక అటుపైన నీకేం చేసుకోవాలనుకుంటే అది చేసుకో. అర్ధరాత్రి దాటింది, వెళ్ళిరా అంటూ వెనుతిరిగి చూడకుండా వసారాలోకి మేడమెట్లు చకచకా ఎక్కిపోయింది మంగళ. సుబ్బారావుకి పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఇంటికెళితే ఎంతవరకు సాధించుకొచ్చావరా అంటాడు తండ్రి. జరిగింది చెప్తే అడ్డగాడిదా అంటాడు. ఇన్నేళ్లు నెత్తికొచ్చి డబ్బో పాడో కట్టి చివరికి డాక్టర్ అనిపించుకుంటూ చేతకని వాళ్లా మిగలడమా? వీల్లేదు. ఏదో ఆలోచించి ఆ కొరకరాని కొయ్యను గుప్పిట్లో పెట్టుకోవాలి అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సుబ్బారావు. మంగళ చేతిలో పెడుతున్న కాగితాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటిది అన్నాడు కృష్ణ. నీకు పెళ్లి కానుక. కాగితం తెరిచి చూసిన కృష్ణకు నోటమాట రాలేదు. వసుమతి నమ్మలేనట్లుగా చూసింది. చౌదరి చేతులు మీసాలపైకి పోయాయి. దీనిలో అంత ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు కృష్ణ. తాతగారి ఆస్తి మీద నాకెంత హక్కుందో నీకు అంతకెక్కువే ఉంది. ఆయన కష్టంలో సుఖంలో దగ్గరుండి సేవలు చేసింది నువ్వు. ఆయన చెప్పించిన చదువుని సార్థకం చేసుకుని తిరిగి ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ బాగుపరిచింది నువ్వు. ఆయన పోతే కన్న కొడుకు కన్నా ఎక్కువగా ఆయన కోసం ఏడ్చింది నువ్వు. నీకే ఆయన ఆస్తిలో హక్కు లేదంటే నాకు లేనట్టే అంది మంగళ సరళంగా.
మంచితనానికి కూడా కాస్త కట్టడం ఉండి మంగళ. నీ పెళ్లి కాకుండా నేను పెళ్లిపీటల మీద కూర్చోవడమే మహాప్రాదం చేసినట్టుగా ఉంది నాకు. కానీ నీ సంతృప్తి కోసం అది కాదనలేకపోయాను. అది చాలక ఇంకా ఆస్తిలో సగ భాగానికి నన్ను ముడివేసి శిక్షించకు. నువ్వు నాకిచ్చిన కానుక చాలా అపురూపమైంది. అది మనస్ఫూర్తిగా అగ్నిసాక్షిగా నేనప్పుడే స్వీకరించాను అన్నాడు కృష్ణ. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఏదైనా సత్కార్యం జరిగితే నీ వల్లనే జరగాలి. డబ్బప్పుడే సార్థకమవుతుంది. నేను ఎంతో ప్రేమతో ఇస్తున్నదాన్ని నువ్వు కాదనకూడదు కృష్ణ. నిజమే బాబు. కూడబెట్టి వాళ్ళు తినక ఒకరికి పెట్టక చచ్చేవాళ్ల దగ్గరున్న డబ్బు కంటే మీ డబ్బు చాలా విలువైంది, పవిత్రమైంది. మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడతాయి. అందుకు ఉదాహరణ మన మంగళే. అది ఎంత మంచి మనసుతో ఇస్తోందో అంత మంచి మనసుతోనూ నువ్వు దాన్ని సదుపయోగం చేయనాయనా, కాదనకు అన్నాడు చౌదరి. కృష్ణ చెమరుస్తోన్న కళ్ళతో కాగితాన్ని ఆప్యాయంగా పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. నేనింత ఉన్నత స్థితిలో ఉండడానికి, ఇంతమంది మనుషుల మధ్య మసలగలడానికి కారణం బాబుగారు. ఆయన ఎంతో ధర్మాత్ములు. ఎప్పుడూ అంటిపెట్టుకునుండే నాకు కూడా తెలియకుండా గుప్తంగా ఆయనెన్నో దానధర్మాలు చేశారని నాకు తెలుసు. అయితే ఆయన జీవితంలో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. అది ఆయన కూతురి పేరుతో కట్టించాలనుకున్న స్కూలు. ఆమెకు చదువంటే ప్రాణ సమానమట. బాబుగారి ఆత్మశాంతి కోసం ఆమె పేరుతో స్కూల్ కట్టిద్దాం. దానికోసం నేనింకా ఎంత కష్టపడినా సరే డబ్బు సంపాదిస్తాను. సరేనా మంగళ అన్నాడు కృష్ణ. శుభం అన్నాడు చౌదరి. ఆ రోజే అల్లుణ్ణి కూతుర్ని తిరుపతి ప్రయాణం చేయించాడు చౌదరి. మంగళను రమ్మంటే మౌనంగా ఊరుకుంది. మంగళకు ఏనాటి మాటలో జ్ఞాపకం వచ్చాయి. కన్నాకి ముక్కు తెరచాలి గౌరీ, ఎప్పటికప్పుడే డబ్బు సర్దుబాటు కావడం లేదు అని రామం అంటే, పర్వాలేదు మరి కాస్త ఆగండి. మన రాజుని మంగళని పసుపు బట్టలతో తీసుకుని తిరుపతి కొండకు వెళదాం అంది గౌరీ. అవి జ్ఞాపకం వచ్చి మంగళముఖం ఉదాసీనంగా అయిపోయింది. మంగళ మనసును చదవగలిగే చౌదరికి ఆమె మౌనం అర్థమైంది. మొత్తానికి మంగళ ప్రయాణం కాలేదు. నాకు డ్యూటీయే దేవుణ్ణానా, వీలైనంత తొందరగా వస్తానని మురళిబాబుకి మాటిచ్చాను కూడా అంటూ గోవింద్ కూడా కృష్ణవేణితో సహా ప్రయాణం అయ్యాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. మంగళొక్కతే మిగులుతోంది ఇంట్లో. ఆ మాటే అంటే ఇది మరీ బాగుంది. వచ్చే పోయే వాళ్ల సందడింకా తగనేలేదు. పెళ్ళిళ్ళ మరొకట అంది ఆరిందలాగా. అంతా వెళ్ళిపోయారు. పెళ్ళయి అప్పటికి సరిగ్గా వారం రోజులైంది. సహాయానికొచ్చిన ఒకటి అర దూరపు చుట్టాల్లాంటి వాళ్ళు కూడా సెలవు పుచ్చుకున్నారు. నౌకర్లు మంగళ మాత్రమే మిగిలారు ఇంట్లో. అంతవరకు ఆ ఒంటరితనాన్ని కోరుకుంటున్న మంగళకి ఒక్కసారి ఇల్లంతా నిశ్శబ్దమైపోగానే భయం ఆవరించడం ప్రారంభించింది. వాకిలి తలుపు ఏమాత్రం చొప్పుడైనా రాజే వచ్చుంటాడన్న భ్రమ, ఆశ మంగళకింకా చావలేదు. ఆ ఆశతోనే ఆ ఇల్లు వదలలేకపోతోంది. గేటు తలుపు చొప్పుడైంది. చూసేదేమిట్లే, ఏ కేశవుల తాతో పాపయ్యో అలా తిరుగుతూనే ఉంటారనుకుంటూనే లేచి డాబా పెట్టుగోడ మీద నుంచి చూసి సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. లలిత అంటూ కేకవేసి కిందకు పరిగెత్తింది. ఎన్నాళ్ల తర్వాత కలుసుకున్నావు, నువ్వెంత మారిపోయావనుకుంటూ పలకరింపులయ్యాక లలిత తన పక్కనున్న యువకుణ్ణి పరిచయం చేసింది. మా బావ, అత్త కొడుకు ఇప్పుడు అంటూ లజ్జగా నవ్వింది. పచ్చని పసుపు బొందులు, నల్లపూసల చేరు, కాలి మెట్టెలు అన్నింటినీ మించి ముఖంలో కొట్టొస్తున్నట్టు ఆనందపు తొడుకులతో కొత్త పెళ్లి కూతురు లలిత. ఒకప్పుడు కణతలంట చెమటలు కారుతుంటే మాటిమాటికి చెంగుతూ అద్దుకుంటూ జీవోత్సవంలా తిరుగుతూ బ్రతికీడ్చే గ్రామసేవిక లలితలా మాత్రం లేదు. ఆమె కళ్లల్లో భయం, బెరుకుతనం, దీనత్వం అన్నీ ఎటో మాయమై ప్రపంచంలోని సంతోషమంతా నాదే అన్నట్లుంది. సరిగ్గా వసుమతి పెళ్లినాడే రిజిస్ట్రాఫీసులో మా పెళ్లి కూడా జరిగింది. మామయ్యకి ఇష్టం లేకపోయినా బావే పొట్టుబట్టి అని క్రీగంట భరతకేసి చూసి అర్థవంతంగా నవ్వింది లలిత. చాలా సంతోషం లలిత, రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. ఆ మాట ఈ మాట అయ్యాక, ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నావు, మరి నీ పెళ్ళెప్పుడు అని హఠాత్తుగా అడిగింది లలిత. అన్నట్టు రాజు గురించి ఏమైనా తెలుసా మంగళ? తను భయపడినంత ఏదో జరుగుంటుందని గుండె దడదడా కొట్టుకుంటుంటే వేలగా తలడ్డుగా తిప్పింది. మా పెళ్లి రోజున మా స్నేహితురాలు విజయ అనే అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది. చాలా రోజుల తర్వాత కలిసాం. సంతకాలు ముగుస్తూనే కనీసం నాతోనైనా అట్టే మాట్లాడకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న విజయ్ చెప్పింది. వాళ్ల పక్క పోర్షన్లో అద్దెకున్న తనకి ఒంటిమీద తెలివిలేని జ్వరమట. చూసి చేసే దిక్కులేరట. తనే వెళ్లి చూడాలని చెబుతూ మీ పాలెం నుండి వచ్చిన ఆయనే, పేరు రాజు అని కూడా చెప్పింది. నాకు ఒకసారి వెళ్లి చూడాలనిపించింది. పాపం రాజు ఆ స్థితిలో పడున్నాడంటే. కానీ మేం వెళ్లే బండి కూడా అట్టే టైం లేదు, అంచేత వెళ్ళలేకపోయాను. లలిత ఇంకేమో చెబుతోంది. మంగళ చెవుల్లో సముద్రపు ఘోష ప్రారంభమైంది.
గడిచిన రోజులు, తను రాజు కోసం కన్న కలలు, జరిగిన సంఘటనలు, నిష్కారణంగా తమ మధ్య రేగిన వాగ్వివాదాలు, చివరికి ఒంటరి బ్రతుకు, రాజు పరిస్థితి తలుచుకుంటున్న కొద్దీ మంగళకి ఏడుపు తనుకొస్తోంది. అయినా ఎలాగో నిగ్రహించుకుని అతి కష్టం మీద వాళ్లతో ఏవో ముక్తసరిగా మాట్లాడింది. తర్వాత లలిత భర్తతో వెళ్ళిపోయింది. మంగళ శిలా విగ్రహంలా కూర్చునే ఉంది. చీకటైపోయింది. కేశవులొచ్చి లైటు వేసే వరకు పరిసరాలు కూడా గమనించలేదు. ఏంటి మంగమ్మ దిగులుగా కూకున్నావు? అందరితో పాటు నువ్వు వెళ్ళిపోతేనే బాగుండేది. నీకేటి తోత్తది చెప్పిక్కడా? ఎవరు మాట విన్నావు కాదు, పోలే బోతెందుకు గనలేవు అన్నాడు కేశవులు. దిగ్గున లేచింది మంగళ. తాత, నిన్నర్జెంటుగా పట్నం వెళ్ళాలి. అంతసేపుగా పడుతోన్న బాధకి ఆ 2 మాటలే చాలు తెలుసుకోగలిగితే. రాజు దగ్గరికి అని చెప్పలేదు మంగళ. ఏటేటి విస్తుబోతూ అన్నాడు. అవును, వెళ్ళాలి ఈ రాత్రికే అంది స్థిరంగా. కేశవులకి బుర్ర పనిచేయడం మానేసింది. అటు మీ ఊరుగాక ఇటెక్కడా ఉండక ఈ ఏలప్పుడు నీకు పట్నం ఎందుకు వెళ్లాల్సొచ్చింది మంగమ్మ అన్నాడు విసుగ్గా. నన్నేం వడకు తాతాయిక, నేను వెళ్ళి తీరాలంతే. ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేను. నువ్వు వెంటనే వెళ్ళి గంగుల్ని బండి తెమ్మని చెప్పు. వెళ్ళు వేగం అని తొందర పెట్టింది. చేసేది లేక సణుక్కుంటూ కదిలాడు కేశవులు. తావులో రంగనాథం ఎదురు పడ్డాడు. చీకట్లో ఇటు బయలుదేరవయ్యా అంటూ. గంగులాడింటికి బాబో, మంగమ్మ ఊరెళ్తాంది. ఏ ఊరు? ఆత్రం చంపుకోలేకపోయాడు. బస్తీనే విసుగ్గా చెప్పి వెళ్ళిపోయాడు కేశవులు. తలుపు చప్పుడు విని సన్నగా వణుకుంటూ వచ్చి తలుపు తెరిచాడు గంగులు. నీకేటైందిరా? చిరుచీకట్లో గుజ్జుగుచ్చి చూశాడు కేశవులు. నిన్న సంతలో సెడతిరిగి చిన్న జ్వరం వచ్చిందయ్యా. నా మాటకేం గాని నువ్వేందిలా వచ్చినావు ఏలప్పుడు? నన్నేటి సేమంతో ఆ మంగళకి ఏలాపాలా నేకపోతే నేడుకు నేచిందే పైన అంటాది. ఆ యమ్మ తీరే అంతా చిన్నప్పటినుంచి. ఈ రాత్రికే ఊరెళ్ళాలట. నిన్ను బండెట్టుకు రమ్మని చెప్పమని నన్ను దగిలింది. నువ్వు సూతే ఇలాగున్నావు, రాగలవా? పర్నేదిలే, మన మంగమ్మ పిలవడం నన్ను రాకపోవడమేటి? వతనని చెప్పు అన్నాడు గంగులు. పై మీద కండువ నెత్తిమీదేసుకుని తండ్రి ఇంట్లోకొస్తుంటే అదొలా చూశాడు సుబ్బారావు. నాన్నా ఏమైంది అని ఆదురద ప్రకటిస్తూ. ఇంకావడానికేముందిరా, నెత్తిమీదకి చెంగొచ్చింది అన్నాడు రంగనాథం పొడిపొడిగా. సుబ్బారావు అన్నాళ్లుగా మంగళ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రం చేసుకోను, అటుపై నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని తనను పిసరంత ఖాతరు చేయకుండా పోమన్న మంగళ ఏ అస్త్రానికి దిగొస్తుందో సుబ్బారావుకి ఎప్పటికీ అంతుపట్టడం లేదు. నువ్వుడు నాన్న, నీకంతా తొందరే. ఇప్పుడు అందుకే కదా నేను కింద మీద పడి ఆలోచిస్తోంది అన్నాడు రంజుకుని. ఒరే సుబ్బిగా, డాక్టర్ సీట్ అంటే డబ్బెట్టి కొన్నాను కాని తెలివితేటలు కొనడం నా తరమట్రా. నువ్వలా చెమట్లా ఆలోచిస్తూనే కూర్చో. ఇక్కడ అది చల్లగా చెప్పా చేయకుండా ఊరు నుండే దాటేస్తోంది. ఇంకేం చేస్తావరా నీ ముఖం? కండువా దులిపి చిలకొయ్యకి తగిలించాడు రంగనాథం. ఏంటి మంగళ వెళ్ళిపోతుందా? ఎక్కడికి? ఎక్కడికైనా వెళుతుందిరా, ఏమైనా చేస్తుంది. ఇప్పటికే 3వ వాడితో సంప్రదించకుండా సగానికి సగం ఆస్తి ఆ కిటిగాడి పేరు రాసేసిందే. ఆ ఉన్న సగం ఇంకెవరికి అప్పచెప్పడానికో. నీకు బదులు ఆడపిల్ల పుట్టినా సంతోషించేవాడిరా నేను అంటూ విసురుగా కాళ్ళు కొడుకునేందుకు పెరట్లోకి నడిచాడు. ఎటు చూసినా తన బతుకు అవమానకరంగానే ఉంది. ఎన్ని సంవత్సరాలైనా విసుకోకుండా తనను డబ్బు పెట్టి చదివిస్తోన్న తండ్రి మెప్పు కోసమైనా, మగవాడు అనిపించుకునేందుకైనా కనీసం ఒక సాహసకృత్యం చేసి తీరాలని నిశ్చయించుకున్న సుబ్బారావు ముందు వెనక ఆలోచించకుండా బట్టలేసుకుని ఏతావాళ్ల కొండడు కోసం పరిగెత్తాడు. అర్ధరాత్రి వేళ జరగబోయే విచిత్రాన్ని చూడ్డానికి కళ్ళు మరింత విశాలంగా చేసుకుని కటకటాల తలుపుల్లోంచి తొంగి చూస్తున్నట్లుంది సర్వమంగళాదేవి. గిల్ గిల్మని మువ్వలు సవడి చేసుకుంటూ మెల్లగా నడుస్తోంది బండికున్న ఒంటెద్దు. ఎహాయ్ అని గట్టిగా అరవడానికి కూడా శక్తి లేని గంగులు ఎద్దు మీద విసుకుని తిట్టుకుంటూ తలగుడ్డ చెవుల మీద నుండి జాగ్రత్తగా కప్పుకుని బండి తోలుతున్నాడు. నిన్ను బాధ పెడుతున్నాన్రా గంగులు నొచ్చుకుంది మంగళ. సే, నాకేటైంది ఇప్పుడు? ఏమీ కాకపోతే ఎప్పుడూ హుషారుగా పాట పాడుతూ బండి తోలేవాడివి ఇలా తిట్టుకుంటూ తోలుతావా? తప్పైపోనాది మంగమ్మ. బండ్లో నువ్వు ఉన్న సంగతే మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాగేసినాను. నా మాటలకేం గాని నువ్వే కబుర్లు చెప్పు, దూరం ఇట్టే తరిగిపోతాది. నా కబుర్లేవి వినతగనవు కావురా. పోనీ ఒక కథ చెప్పనా? తన దిగుల్ని మరిచిపోవడానికి మంగళ కబుర్లు ప్రారంభించింది. కథలంటే నాకు మరీ సేవు పోసుకుంటాను. చెప్పు చెప్పు, ఎంతకీ ఏం కథది? గంగులకి కొంచెం హుషారు పుట్టుకొచ్చింది. సర్వమంగళాదేవి కథరా, అదే మంగమ్మ కథ. మంగళకంఠం బరువుగా పలికింది. ఏటేటి, మన మంగమ్మకో కథ కూడా ఉందా? చెప్పు మరి. కుదురుగా కూర్చున్నాడు గంగులు. నాకెప్పుడు ఒక అనుమానం వచ్చేది. సీతారాములు, రాధాకృష్ణులు, శివపార్వతులు అంటారే, మరి మన సర్వమంగళాదేవి ఒక్కతే ఉందేమని.
ఆ సంగతే మన కోవెల పంతులు గారిని అడిగాను ఒకమారు. ఆయన ఏం చెప్పారో తెలుసా గంగులు? గంగులు ఊ కొడుతుంటే మంగళ దీనంగా కథ ప్రారంభించింది. పార్వతీదేవి హిమవంతుడనే కొండరాజు కూతురట. తన తపస్సుతో ఈశ్వరుని మెప్పించి పెళ్లి చేసుకుని కైలాసానికి వెళ్ళిందట. అక్కడ ఆమె ఎంత ఆనందంగా గడుపుతున్న సమయంలోనైనా తన వాళ్ళ ఆక్రందన చెవిని పడితే తక్షణం భూలోకానికి తరలొచ్చేసి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేదట. ఈశ్వరుడెప్పుడూ అంతగా పట్టించుకోలేదు. కాని కైలాసంలో గుసగుసలెక్కువయ్యాయట. పార్వతీదేవికి పుట్టిల్లే స్వర్గంలా ఉంది, మాటిమాటికి భూలోకానికి వెళ్ళిపోతుంటుంది అని. ఈశ్వరుడప్పుడు కొంచెం బాధపడి అలా వెళ్ళడానికి వీల్లేదని భార్యను శాసించాడట. భరతమాట జవదాడ్డం ఇష్టం లేకపోయినా భక్తుల మొర పెడచెవన పెట్టలేక ఓ మారు పార్వతీదేవి శివుడికి తెలియకుండా వచ్చిందట ఈ లోకానికి. తన మాట మీరి వెళ్ళిందన్న కోపంతో ఆవేశంగా వచ్చిన ఈశ్వరుడు పార్వతిని ఎన్నో మాటలు అన్నాడట. కొండవాడి కూతురికి కైలాసం ఎందుకులే అంటే మాత్రం పార్వతి ఊరుకోలేదట. ఆమెకు రోషం వచ్చింది. అవును, నువ్వెక్కిన ముసలి ఎద్దు కన్నీటినేం తొడవలేని నువ్వు ఈ భూలోకంలో వాళ్ళ కన్నీరేం తొడవగలవులే అందట. ఇలా మాటా పెరిగి ఇద్దరూ పంతాలకు పోయారట. తనను ఎదిరించిందన్న కోపంతో ఈశ్వరుడు పార్వతీదేవిని పిలవకుండా తను ఒక్కడే తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడట. అది పార్వతీదేవికి చాలా అవమానం అనిపించిందట. అహోరాత్రులు తపస్సు చేసి తనను తప్ప మరొకరిని పెళ్ళాడనన్న భార్యను అలా నిర్లక్ష్యం చేసి వదిలిపోవడం ఆమె సహించలేకపోయిందట. తనంత తానుగా పరమేశ్వరుడొచ్చి తీసుకెళ్లే వరకు కైలాసానికి తిరిగి వెళ్లని భీష్మించుకుని భూలోకంలోనే సర్వమంగళాదేవి పేరుతో శారదక నామరాలై ఉండిపోయిందట. ఆ సర్వమంగళాదేవేన్రా గంగులు ఈ మంగమ్మ. భలే కథ చెప్పినవే మంగమ్మ అన్నాడు గంగులు సంబరంగా. అంతలోనే వాడికొక సందేహం వచ్చింది. మంగమ్మ, నాకు తెలియకడుగుతాను గాని మరి కథ పూర్తయ్యేదట. ఈశ్వరుడు రాడు, ఈశ్వరుడొత్తేను గాని మంగమ్మ ఎలదు. భలే సిక్కొచ్చిందే. ఆ అది కథ పూర్తవ్వాలంటే నా చెప్పినట్టు అవ్వాలి మంగమ్మ. మరేమో ఈశ్వరుడు సగం దూరం రావాల, మంగమ్మ సగం దూరం వెళ్ళాల. తన తెలివితేటలకు తనే పొంగిపోతూ ఏటంతా అంటూ తలెగరేశాడు. వాడికైతే కనిపించలేదు కాని మంగళ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. మెల్లగా తుడుచుకుంటూ వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ అంది మంగళ. లేదురా గంగులు, పొట్టుదలలు పంతాలు అన్నీ మరిచిపోయి మంగమ్మే వెళుతోంది. ఈశ్వరుడు పాపం రాలేడు. నిన్ను విడిచి నేను బతకలేనంటూ మంగమ్మే వెళుతోందిరా, ఈ మంగమ్మే వెళుతోంది. ఒంటెద్దు బండి సర్వమంగళాదేవి ఆలయం దగ్గరకు వస్తోంది. గంగులు, కాస్త ఆపరా ఓసారి, అమ్మవారి దర్శనం చేసుకునొస్తాను అంది మంగళ. గంగులు బండి ఆపాడు. మంగళ బండి దిగి చకచకా నడిచింది. చిన్న నూనె దీపపు వెలుగులో గుడిలో నుండి అమ్మవారి విగ్రహం సన్నని మందహాసంతో చేతులు సాచి పిలుస్తున్నట్లుంది. చెమ్మగిలిన కన్నులతో ముకుళిత హస్తాలతో సాష్టాంగ పడబోతున్న మంగళకి కెవ్వున భయంకరమైన కేక వినిపించింది. విభ్రాంతిగా వెనుతిరిగి చూసింది. 2-3 ఆకారాలు కనిపిస్తున్నాయి ఆ మసక చీకట్లో. ఆ కేక వేసింది గంగులే, సందేహం లేదు. ఎవరు వాళ్ళు, ఏంటిదంతా? మంగళగుండె దడదళ్లాడింది. బాబోయ్, నాయనోయ్, నన్నొగ్గయండి దేవుడోయ్ అంటూ బొబ్బలు పెడుతున్నాడు గంగులు. ఒక ఆకారం వాణ్ణి చావబోతోంది. గుమ్మటంలాంటి వాడొకడు గంగులు మూతికి గుడ్డ బిగించి ఆవలేలగా ఎత్తుకుని పారిపోతున్నాడు ఎటో. భయంతో కొరడుబారిపోతున్న మంగళకి అడుగు ముందుకు పడలేదు. మరో ఆకారం పరుగులాంటి నడకతో తనకేసే వస్తోంది. పొడారిపోతున్న పెదవుల్ని నాలుగుతో తడుపుకుంటూ గుడి కటకటాలను అనుకుని నిలబడింది. ఆ ఆకారం చకచక గుడిమెట్లెక్కొస్తోంది. గుడిలోని దీపపు వెలుగుల ఆకారం మీద పడ్డాయి. మంగళని అంతవరకు పీల్చి పిప్పి చేసిన భయం మొటుమయమైపోయింది. ఎవరు, సుబ్బన్నా అంది నమ్మలేనట్లుగా. అవును మంగళ, నేనే. ఊరికెళ్తున్నావని తెలిసి నిన్ను కలవాలనొచ్చాను అన్నాడు సుబ్బారావు విలాసంగా చేతిలో హంటర్ ఊపుకుంటూ. మండిపడింది మంగళ. సుబ్బన్న, ఏంటి నాటకం? గంగుల్నేం చేశారో చెప్పు ముందు అంది రౌద్రంగా. మన మధ్య ఆ వెధవ కూడా ఎందుకని పంపించేశానులే కొండడి చేత. సుబ్బన్న గట్టిగా అరిచింది మంగళ ముందుకొచ్చి. మంగళ, నువ్వింకెంత గోల పెట్టినా అరిచి చచ్చినా నీకెవరు ఇక పలకరిక్కడ. చేస్తే పెళ్లి చేసుకోను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పావే. నీ పొగరం అణచాలనే వచ్చాను. మంచిగా నా దారికొచ్చావా సరే సరే, లేదా నేనొకనాటి సుబ్బన్నని మాత్రం కాదని గుర్తించుకో అంటూ మరి కాస్త సమీపానికొచ్చాడు సుబ్బారావు. మంగళ చుట్టూ చూసింది. అంతా నిశ్శబ్దం. గుళ్ళో అమ్మవారు ఎప్పట్లా మందహాసం చేస్తూనే ఉంది. ఏం చేస్తావేంటి? తలెత్తి బిరుసుగా అడిగింది మంగళ. అంత పొగరుగా ఉందా? ఏం చేస్తానో చూడైతే అంటూ పొసుబలంతో మీదకొచ్చాడు సుబ్బారావు. చేతిలో హంటరు పక్కన పడేసి బలంగా మంగళ 2 జబ్బులు పట్టుకున్నాడు.
సుబ్బన్న ఒట్టి అరుపుల గొడ్డేనని అంతవరకు అనుకుంటున్న మంగళ అతని చర్యకు బెత్తరపోయి దిక్కుతోచక కెవ్వున కేక వేసింది. ఓడలమర్రికి కుడివైపు ఫర్లాంగు దూరంలో టీ కొట్టు దగ్గర ఆగిందొక లారీ. రాజు అందులోంచి దిగాడు. లారీ కదిలింది. సన్నని మసక వెన్నెల్లో నలువైపులా ఓ మారు చూసి ఊళ్ళోకి పోయే బాట వెంబడి తొందరగా నడక సాగిస్తున్నాడు. అలసటతోనూ ఆత్రంతోనూ అతని అడుగులు తడబడుతున్నాయి. కాని కాసేపట్లో మంగళను చూడగలనన్న సంతోషం అతన్ని ముందుకు లాక్కుపోతోంది. కృతజ్ఞతగా చౌదరిని మరో మాట తలుచుకున్నాడు. ఎంత మంచి మనసు! అయిపోయింది. తానొకటి తలస్తే దైవం ఒకటి తలచినట్లు పెళ్లికి కూడా వెళ్ళలేకపోయాడు. పెళ్లి ముగిసి అంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయింటారు. ఇక మంగళను చూసేదెలా అని దిగులు పడుతోన్న సమయంలో సంధ్య చీకటి వేళ దేవుళ్ళ తమ ఇంట్లో అడుగుపెట్టిన చౌదరిని చూస్తే ఆనందం పట్టలేకపోయాడు రాజు. కాని కళ్ళెత్తి చౌదరి ముఖంలోకి చూడ్డానికి కూడా జంకు కలిగింది. అయితే చౌదరి మాత్రం నిండు కొండలాగే వ్యవహరించాడు. వసుమతి అల్లుడు తిరుపతి వెళ్లారు. వాళ్లతోనే బయలుదేరిన నేను మాత్రం వెళ్ళలేకపోయానయ్యా రాజు. అందుకే గోవింద్ ద్వారా నీ అడ్రస్ తెలుసుకుని అలా వచ్చేశాను. అక్కడికెళితే దేవుడు అడుగుతాడు, ఈ కూతుర్ని అల్లుణ్ణి వెంటబెట్టుకుని చాలా ఆనందంగా వచ్చావు గాని ఆ కూతురి సంగతి ఏం చేశావని నేనేమి సమాధానం చెప్పేదయ్యా? రాజు, పొరుల మంచినే తప్ప తన మంచి చూసుకోలేకపోయిన ఆ వెరుబోగల పిల్ల తరపున ఆడపిల్ల తండ్రిగా నిన్ను 2 చేతులు పట్టి బ్రతిమలాడుతున్నాను. మంగళ వల్ల ఏమైనా పొరపాట్లు జరిగాయనుకుంటే అవి నావిగా భావించి మన్నించి దానిని వెళ్లి కలుసుకో. నాకెంతకంటే ఆనందకరమైన సంగతి మరొకటి ఉండబోదు అనేసరికి ఖిన్నుడవుతూ రాజు గౌరు రాసిన ఉత్తరాన్ని కూడా వివరించాడు. పిచ్చిపిల్ల! కళ్ళు చెమ్మగిల్లుతుంటే మంగళని తలుచుకుని చౌదరి ఉప్పొంగిపోయాడు. మంగళ పాలెంలోనే ఉందని తెలిసింది. సమయానికి బస్సు కూడా లేదు. రాజు ఇక క్షణం కూడా ఆగలేక వెంటనే సరుకులు తీసుకుపోయే లారీ వస్తుంటే ఎక్కువొచ్చేశాడు. సర్వమంగళాదేవి గుడిదారి పట్టిన రాజుకి గుండె చిత్రంగా కొట్టుకుంటోంది. మంగళ ఇప్పుడెలా ఉందో, తనను గురించి ఏమనుకుంటుందో, తను కళ్ళబడగానే పాత రోజులన్నీ జ్ఞాపకం వచ్చి ఏమంటుందో, ఏమన్నా సరే తను పడి తీరాలి. ఏదో ఆలోచించుకుంటూ చకచకా నడిచిపోతున్న రాజు కాళ్ళు టక్కున ఆగిపోయాయి. ఎదురుగా ఎవరో రోడ్డు మీద దొర్లుతున్నారు. ఆత్రంగా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. కాళ్ళకి చేతులకి నోటకి కళ్ళకి బిగించిన గుడ్డలు విప్పి, గంగులు నువ్వా? ఏమైందిరా అన్నాడు విస్మయంగా. అసలే జ్వరంతో సగం చచ్చున్న గంగులు ఏడ్చుకుంటూ చెప్పాడు. నువ్వా రాజబాబు? ఎవరో దొంగముండ కొడుకులు నా కళ్ళకి గంతలు కట్టి మంగం ఊరెళ్తుందని బండి కడితే అమ్మోరి గుడికాడ కాసి 2 రథవులు నన్ను సితకొట్టేసి ఇక్కడ తోసేసి వాళ్ళ మానాలు వెళ్ళిపోయినారు బాబు. మంగం ఏమైంది చెప్పరా ముందు? ఆ గుడికాడ పాపం ఏటైనాదో తెలదు. నువ్వు బేగలు బాబు అన్నాడు దండం పెడుతూ గంగులు. రాజు గుడికేసి పరుగు పెట్టాడు. సుబ్బారావు పట్టు నుండి విడివడ్డానికి మంగళ గింజుకుంటోంది. సుబ్బన్న, విడిచిపెట్టినను. పాపం పుణ్యం లేకుండా ప్రవర్తించవంటే కళ్ళు పోగలవు. ఇది అమ్మవారి గుడన్న సంగతైనా జ్ఞాపకం ఉంచుకో. వదులు నన్ను. అమ్మవారం చేస్తుందిలే నన్ను. నాకలాంటి భయాలేం లేవు అంటూ బలంగా మంగళను గర్భగుడి కటకటాల కాంచి 2 చేతులు నొక్కిపట్టి ముఖం మీద ముఖం ఉంచబోయాడు సుబ్బారావు. అరిచరిచి గింజుకుని అలసిపోయిన మంగళకి ఎవరు వచ్చి తనను కాపాడలేరన్న సంగతి స్పష్టమైపోయింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మవారిని తలచుకుంటూ ఉన్న శక్తినంతటినీ కూడగట్టుకుని తలతో బలంగా కటకటాల్ని ఒక్క ఊపు ఊపి 2 చేతులు విదిల్చుకుని ఒకే ఊపుతో వెల్లకిల్లా పడేలా సుబ్బారావుని ఒక్క తోపు తోసింది. మంగళ శౌర్య ప్రతాపాలు చిన్ననాడు సుబ్బారావు ఎరిగినవే. అయినప్పటికీ కామోద్రేకంలో మరిచిపోయాడు. ఒక ఆడపిల్ల అంత బలంగా తంతుందని అనుకోలేదు. ఇప్పుడు హంటరు మంగళ చేతిలో ఉంది. మంగళ వీరావేశమెత్తిన భద్రకాళిలా అతన్ని చెండాడుతోంది. సుబ్బారావు చివరికి నేల మీద నుండి లేచే ప్రయత్నం కూడా చేయలేని హీనస్థితికొస్తున్నాడు. ఎరా సుబ్బన్న, ఇప్పుడు వదిలిందా తిమిరి? అమ్మవారేం చేస్తుందన్నావు కదరా గాడిద. ఇప్పుడు బాగా చూసావా ఏం చేసిందో? ఇంకా బాగా కళ్ళు తెరుచుకుని చూడరా. నేనే నీ పాలిటి అమ్మవారిని, నీ ప్రాణం తీసి అంటూ మరోసారి హంటరెత్తిన మంగళ ఎదురుగా కనిపించిన రాజును చూసి శిలాప్రతిమలా ఉండిపోయింది. ఆమెకు ఒకే క్షణంలో ఆనందం, ఆశ్చర్యం, భయం, లజ్జ 4 పొరలు మోకుతాడుగా పెనవేసుకుపోయి చలనరహితంగా చేశాయి. మహిషాసురమర్దిని సాకారమై నిలిచినట్లున్న మంగళ రూపాన్ని కళ్ళింతంత చేసుకుని చూస్తూ భీకరంగా అన్నాడు రాజు. ఎత్తించే దించకు మంగళ, తగల్ని. నీ కసితీరా తగల్ని. ఆ మాటతో ఎత్తుంచిన చెయ్యి కిందకు దిగిపోయింది. చిచ్చి, ఏంటిలా అయింది? రాజుకిష్టలేని మగరాయుడి పనులు మానేసి ఎంతగా అందరు ఆడపిల్లలా ఉండాలని ప్రయత్నించిందో చివరిక మగరాయుడుగానే అతని కళ్ళ ముందు పడాల్సొచ్చిందా? ఇంతకాలమైనా తనలో ఏ మార్పు రాలేదనే కాబోలు రాజు అలా అంటున్నాడు. మంగళ నీరుగారి నిల్చుండిపోయింది.
ఇదే అదనని సుబ్బారావు మెల్లగా లేచి చల్లగా జారుకోబోతుంటే చొక్కా కాలర్ దొరకబుచ్చుకుని ఆపాడు రాజు. ఏరా సుబ్బన్న, ఇలాంటి నీచపు పనికి మనసలా ఒప్పిందిరా నీకు? నీ చదువెందుకురా తగలేను? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాళ్ళ మీద పడరా వెళ్ళి అని చివాట్లేశాడు. అప్పటికే దెబ్బలతో అవమాన భారంతో రగులుకు పోతోన్న సుబ్బారావు ఇంతవరకు తనని రెచ్చగొట్టిన తండ్రినేం చెయ్యాలి, తననేం చేసుకోవాలి, ఎవరినేం చెయ్యాలని కొట్టుకుపోతూ హూ అంటూ విసురుగా రాజునొక్క తోపు తోశాడు. దాంతో రాజుకి పిచ్చి కోపం చెలరేగింది. రాస్కెల్, వెధవ పని చేయడానికి లేని జంకు ఇప్పుడొస్తుందిరా నీకు? ముందు వెళ్ళి కాళ్ళ మీద పడతావా లేదా అంటూ 4 తగలనిచ్చాడు. సుబ్బారావు విదిలించుకుని పారిపో చూస్తున్నాడు. రాజు అతని పీక దొరకబుచ్చుకుని బలంగా గుడి స్తంభానికి ఆంచి పట్టుకున్నాడు. సుబ్బారావుకి నిలబడ్డానికి కూడా పొట్లు తప్పిపోతున్నాయి. చేతులు వేలాడేసి నిస్సహాయంగా చూశాడు. రుటిలో వచ్చి అడ్డుపడింది మంగళ. వదిలే, సుబ్బను వదిలే. ఆసియానుకో పరాచికానుకో నేను మాటిచ్చాను, చిన్నపట్ల తన్నులు తిన్నా మళ్ళా విడిపిస్తానని. పోని, ఎవరి పాపాను వారు పోతారు. ఇదంతా సుబ్బన్న సాహసమే కాదని నాకు బాగా తెలుసు. ఇన్నేళ్లొచ్చినా ఏదో చదువులు వెలగబెడుతున్నా స్వతంత్రంగా ఆలోచించుకోలేని మనిషి. ఆ తండ్రి ఏ గడ్డి కరవమంటే ఆ గడ్డే కరుస్తాడు అనేసరికి రాజు వదిలేశాడు. సుబ్బన్న ఇంకా నిలబడే ఉన్నాడు. పో సుబ్బన్న పో. చిన్నప్పుడు ఇదే గుడి ముందు అందరూ తంతుంటే నిన్ను విడిపించి ఈవాళ ఇదే గుడి ముందు నేనే తన్నాల్సొచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. పో, నీకేమైనా సిగ్గు లజ్జ మిగులుంటే పోయి మీ నాన్న నోట గడ్డి పెట్టు వెళ్ళి. నువ్వేం నా కాళ్ళ మీద పడనక్కర్లేదు. మీ నాన్నకి తగిన గుణపాఠం చెప్తే నాకంతే చాలు, వెళ్ళు అంది మంగళ. సుబ్బారావు తలదించుకుని వెనుతిరిగాడు. మంగమ్మ అని పిలుచుకుంటూ రాబోయాడు గంగులు. గుడి ముందర ఒకరి ముఖంలోకొకరు చూస్తూ నిల్చున్న మంగళ రాజును చూసి గొంతు నొక్కేసుకుని నోటికి చేయడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెనుతిరిగాడు. ఆ దృశ్యం చూసిన ఆనందంలో వాడికి తగిలిన దెబ్బలు, నొప్పులు, జ్వరం, నీరసం అన్నీ ఎటో ఎగిరిపోగా హుషారుగా ఈల వేసుకుంటూ, నా సామిరంగా మనకి పప్పనం దొరుకుద్రా బేమన్నా, పరిగెత్తెహే అంటూ ఒంటెద్దు బండి దౌడు తీయించాడు. ఒకరి మనస్సంఘర్షణ ఒకరు అర్థం చేసుకున్నట్లుగా రాజు, మంగళ అలా ఎంతోసేపు మాట పలుకు లేకుండా నిల్చునే ఉన్నారు. ఆ మౌనాన్ని భరించలేనట్లుగా రివ్వున ఓ గాలితెర వీచి ఆలయ ధ్వజస్తంభపు చిరుగంటలను లింగు మనిపించింది. రాజు నెమ్మదిగా కదిలాడు. మెల్లగా ఓ అడుగు ముందుకేసి నేలమీద పడున్న హంటరు తిరిగి మంగళ చేతికిస్తూ అన్నాడు. దీని అవసరమింకా తీరిపోలేదు మంగళ, పుచ్చుకో. నాకు వదిన ఉత్తరం ద్వారా అన్నీ తెలిసాయి. క్షమాపణ కోరే అర్హత కూడా లేని నాకు తగిన శిక్ష పడితే కాని మనసు శాంతించదు. కాని మంగళ రాజుని తదేకంగా చూసి గబాల్న అతని గుండెలపై వాలి వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది. రాజు దిగ్భ్రాంతి చెందాడు. కళా నిజమా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. తమ మధ్య ఎప్పుడూ పంతాలు, పట్టుదలలు, పేచీలే తప్ప ఏనాడు ఒకరికొకరింత సన్నిహితంగా రాలేదు. మంగళ తనకు తానుగా అలా వస్తుందని రాజు ఊహించనూ లేదు. మంగళ పసిపిల్లలా వెక్కుతుంటే ఆ కదలికకు, ఆ స్పర్శకు రాజు గుండెల్లో నుంచి వింత ధ్వని తరంగాలు వెలువడుతున్నాయి. మరో ఆలోచన లేకుండా హంటరు పక్కన పారేసి 2 చేతులతో బలంగా ఇంకా దగ్గరగా మంగళను గుండెలకు హత్తుకున్నాడు. మంగళ మెత్తగా గువ్వలా అతని కౌగిల్లో ఒదిగిపోయింది. ఆ కలయికున్న మాధుర్యం తొలిసారిగా అనుభూతమైన వాళ్ళిద్దరికీ కాలగమనమే తెలియలేదు. మళ్లీ ఓ గాలి కెరటం వీచింది. ధ్వజస్తంభపు చిరుగంటలు మధురంగా మోగుతున్నాయి. మంగళ లాలనగా పిలిచాడు రాజు. ఆ నీరవ నిశీధిలో చుట్టుముడుతున్న పొన్నపూల పరిమళాన్ని తనివితీరా ఆఘ్రాణిస్తూ మొత్తుగా ఏంటన్నట్లు తలూగించింది మంగళ. నన్ను క్షమించగలవా? ముఖాన్ని పైకెత్తి కన్నుల తడి చేతితో తుడుస్తూ బేలగడుగుతున్న రాజు ప్రశ్నకు సమాధానంగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. వదిన చెప్పిందే నిజం. అందరికీ మంచి చేయాలని నువ్వు లోకాన్ని ఎదిరించావు. లోకానికి జడిసి నన్ను నేను మభ్యపెట్టుకుని చేజేతులా నిన్ను దూరం చేసుకున్నాను. ఆ కాలం విలువ నాకిప్పుడు తెలుస్తోంది మంగళ. ఇంకెప్పుడు ఎలాంటి కటువైన మాట అని నిన్ను నొప్పించను. నన్ను నమ్ముతావా? వద్దురాజు, ఇంకేమీ చెప్పకు. అంతా మరిచిపోదాం. నీతో పేచీలు, పంతాలు నాకొకప్పుడు సరదాలుగా ఉండేవి. కానీ చివరకు అవే మనని విడదీశాయి. నేను పూర్తిగా అలసిపోయాను. నువ్వు లేకుండా నేను బతకలేనని బాగా తెలిసింది. అందుకే నీకోసం బయలుదేరాను. నన్నింకెప్పుడు విడిచి వెళ్ళకు రాజు, నాకు విశ్రాంతి కావాలి అంటూ లతలా అతన్ని అల్లుకుపోయింది మంగళ. పొన్నపూలు జలజలా రాలుతూనే ఉన్నాయి. పారిజాతాలు గుబాళిస్తూనే ఉన్నాయి. చుక్కలు నిక్కి నిక్కి చూస్తూనే ఉన్నాయి. గుడిలో సర్వమంగళాదేవి మందస్మితం చేస్తూనే ఉంది. రాజుకి, మంగళకి కబుర్లు అంతం కావడం లేదు. తూర్పు ఎర్రబడ్డం ప్రారంభించింది. మంగళ గుసగుసగా అంది. ఇవాళ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా రాజు?
రాజు అలిగి దూరంగా జరిగాడు. నన్నలా పిలవకంటూ. మంగళ చిన్నబుచ్చుకుంది ముఖం. మరెలా పిలవాలి? మా అన్నయ్యని ఏమని పిలిచేదానివి? బావా అని. మరి ఆ అన్నకు తమ్ముడు మాత్రం నీకేమవుతాడు? సిగ్గుతో మంగళ ముఖం ఎర్రబడింది. రాజు ఈవేళ ఆ అరుణిమ వెనుకున్న భావాల్ని చదవగలుగుతున్నాడు. పిలు మంగళ, అలా పిలు. బావా అంటూ భుజం మీద తలాంచింది మంగళ. మరొకసారి బావా, ఇంకొకసారి బావా, ఇంకా అనబోతున్న రాజు పెదవుల్ని అందంగా మూసేసింది మంగళ. తూర్పు మరింత అరుణరాగ రంజితమైంది. కన్నని వెలుగు చీకట్ల సమయంలో పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి మహా శోభగా ఉంది. రివ్వురివ్వున గాలితెరలు వీస్తున్నాయి. లింగు లింగుమంటున్నాయి చిరుగంటలు. మంగళ, గంటలు ఏమంటున్నాయో విన్నావా? ఏమంటున్నాయి? జై మంగళ, జై మంగళ. ఇంతటితో జై మంగళ అనే నవల కంప్లీట్ అయిందండి. నాకు ఈ నవల్లో అందరికన్నా బాగా నచ్చిన క్యారెక్టరు చౌదరి గారిది. మరి మీకు ఎవరి క్యారెక్టర్ ఇందులో నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.